So hello everyone. Hello, good morning, good afternoon, good evening. So మీకు ఆల్రెడీ నేను క్లాస్లో ఉన్నప్పుడు ఇంటిమేట్ చేశాను కదా, లైక్ అడ్వాన్స్ అకౌంటింగ్, టోటల్ ఆల్ స్టాండర్డ్స్, హ్యాండ్ రిటర్న్ చాట్స్. ఓకేనా, దిస్ వీడియో కవర్స్ ఆల్ స్టాండర్డ్స్. మన సిఏ ఇంటర్ అడ్వాన్స్ అకౌంట్లో అన్ని స్టాండర్డ్స్ కవర్ అవుతాయి. ఓకే, బట్ ఇన్ డీటెయిల్డ్గా ఉండదు. అంటే మీకు ఏమీ తెలియకుండా ఓన్లీ ఒక్క క్లాస్ వింటే సరిపోద్ది అంటే సరిపోదు ఖచ్చితంగా. సో ఫస్ట్ మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే ఇట్ జస్ట్ ఫర్ రీకాల్ పర్పస్, మీకున్న కాన్సెప్ట్ని రీకాల్ చేయడం కోసం మాత్రం యూస్ అవుతాయి. అండ్ మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ఒక చార్ట్ చదువుకొని మీరు ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లమ్స్, క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోద్ది. మ్యాక్సిమం 80% కవర్ అవుద్దమ్మా, 100% కవర్ అవ్వదు. ఓకేనా, ముందే చెప్తున్నా. అదేంటి సార్ ఇచ్చిన చాట్లో లేదు అని అనుకోద్దు మీరు. 80 to 85% కవర్ అవుతుంది, 100% కవర్ అవ్వదు. కంప్లీట్ ఎగ్జామ్ ఓరియంటెడ్. మనకు నార్మల్గా ప్రతి స్టాండర్డ్లో నాన్ అప్లికబిలిటీ ఉంటుంది. ఇక నేను నాన్ అప్లికబిలిటీ నోట్ చేయలేదు. మీరు అన్ని స్టాండర్డ్స్లో నాన్ అప్లికబిలిటీ అన్నీ నేర్చుకున్నాను అనుకోండి, వస్తే ఒక మార్క్ వస్తుంది, లేకపోతే అది కూడా రాదు, చెప్పలేము. ఎంసీక్యూలో వస్తే ఒక 1 మార్క్ వస్తుంది. ఓన్లీ నాన్ అప్లికబిలిటీ మీద క్వశ్చన్ వస్తుందా సార్ అంటే చెప్పలేము, రాకపోవచ్చు. రాకపోవచ్చు. బట్ మనం ఇక్కడ క్లాస్లో ఫోకస్ చేసేది ఏంటంటే మెయిన్ ప్రొవిజన్స్. మ్యాక్సిమం 90% స్టాండర్డ్ కవర్ అవుతుంది, ఒక 10% కవర్ అవ్వకపోవచ్చు. అది మీరు ఏం చేయాలంటే, మీకు ఆ 10% కూడా కావాలి అనుకోండి, మెయిన్ మెటీరియల్ చదువుకోండి. అండ్ ఈ స్టాండర్డ్ మెటీరియల్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ పీడిఎఫ్ ఉంది కదా అని చెప్పేసి ఫోన్లో చూడకండి అమ్మ. మీరు ప్రింట్ తీసుకున్నారు అనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు అది చదువుకోవడం ఈజీ అవుతుంది. ఫోన్లో ఉన్నంతసేపు చూసినట్టే ఉంటుంది, గుర్తురాదు. బట్ అదే మీరు హార్డ్ కాపీ మెయింటైన్ చేస్తారు అనుకోండి, మనం చదివినప్పుడు ఓకే ఈ ప్లేస్లో ఈ ప్రొవిజన్ ఉంది, ఈ ప్లేస్లో ఈ ప్రొవిజన్ అని గుర్తుంటుంది. ఓకేనా, ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ స్టాండర్డ్ చాట్ నోట్స్ రివైజ్ చేసుకొని మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటే అవి చదువుకుంటే సరిపోతుంది. దెన్ ఆన్ ఆల్ స్టాండర్డ్స్ ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయమ్మా, రీకన్స్ట్రక్షన్, ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్, బైబ్యాక్, అవి కవర్ చేయట్లేదు ఇక్కడ. ఓన్లీ స్టాండర్డ్స్. అండ్ ఈ స్టాండర్డ్స్ టాపిక్లో AS14 కవర్ అవ్వలేదు, AS14 కవర్ చేయలేదు. రిమైనింగ్ స్టాండర్డ్స్ కవర్ అవుతాయి, బట్ ఓన్లీ మెయిన్ ప్రొవిజన్స్. అండ్ ఇప్పుడు స్టాండర్డ్ చెప్పేటప్పుడు కొన్ని టర్మ్స్ ఉంటాయి, ప్రాక్టికల్గా ఐడియా ఉంటే కానీ ఆ టర్మ్ మీనింగ్ అర్థం కాదు. ఓకేనా, ఇప్పుడు మనం అదంతా డీటెయిల్గా డిస్కస్ చేయం, జస్ట్ ఓవరాల్ వ్యూలా ఉంటుంది అంతే. మీరు ఆల్రెడీ ఒకసారి చదువుకోవాలి, లేటర్ ఈ లెక్చర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. డన్. సో వితౌట్ వేస్టింగ్ మోర్ టైం స్టార్ట్ చేద్దామా? డన్. సో సిఏ ఇంటర్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ చార్ట్స్, హ్యాండ్ రిటన్ నోట్స్. ఇదే కంప్లీట్గా అరౌండ్ 58-59 పేజెస్ ఉంటుందమ్మా. అది మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. ఓకేనా, సో రివిజన్ క్లాస్ కావాలంటే లక్ష్య ఎడ్యూ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ప్లేలిస్ట్ నేమ్ అడ్వాన్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ రివిజన్ సిఏ ఇంటర్ May 2024. సార్ ఆల్రెడీ మేము ఈ లెక్చర్ చూస్తున్నాం కదా సార్, మళ్ళీ అది ఎందుకు సార్ అంటే, కొంతమంది లెక్చర్ తెలియకుండా హ్యాండ్ రిటన్ నోట్స్ మాత్రం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లైక్ PDF షేర్ చేసుకుంటారు, వాళ్ళ కోసం అమ్మా ఇది. ఓకేనా, దెన్ సో ఫస్ట్ స్టాండర్డ్ ఈజ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 1, డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ. డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ AS1 ఆబ్జెక్టివ్ ఏంటంటే సిగ్నిఫికెంట్ పాలసీస్, ప్రతి చిన్నది కాదు, ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ పాలసీస్ని డిస్క్లోజ్ చేయాలి. సిగ్నిఫికెంట్ పాలసీస్ అడాప్టెడ్ ఇన్ ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డిస్క్లోజ్ చేయాలి. మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ AS1 ఇస్ డిస్క్లోజర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీ. దేనికోసం, ఎందుకు డిస్క్లోజ్ చేయాలి సార్? పర్పస్ ఆఫ్ డిస్క్లోజర్ ఏంటి సార్ అంటే, ఇస్ టు ప్రమోట్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఇస్ టు ప్రమోట్ ద ఫెసిలిటేట్ కంపారిజన్. అది మన కంపెనీ అదర్ కంపెనీ కంపారిజన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మన కంపెనీ లాస్ట్ ఇయర్కి కరెంట్ ఇయర్ కంపారిజన్ అవ్వచ్చు. అండ్ ఫర్ టు బ్రింగ్ యూనిఫార్మిటీ పర్పస్. అండ్ ఇందులో AS1లో మనకి స్పెసిఫిక్గా ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్ అనే టాపిక్ ఇచ్చారమ్మా. అది బేసిక్ CA ఫౌండేషన్ నేర్చుకుంటారు మీరు. గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ అండ్ అక్రూవల్. గోయింగ్ కన్సర్న్ అంటే బిజినెస్ ఈస్ హ్యావింగ్ ఎ ఫోర్సియబుల్ ఫ్యూచర్. బిజినెస్ ఆపరేషన్స్ అట్లీస్ట్ నెక్స్ట్ 1 year ఖచ్చితంగా రన్ అవుతున్న అజంప్షన్ అనమాట. అండ్ కన్సిస్టెన్సీ అంటే మనం అకౌంటింగ్ పాలసీస్ అని చెప్తున్నాం. సిమిలర్ ట్రాన్సాక్షన్స్కి
సేమ్ అకౌంటింగ్ పాలసీస్ ఫాలో అవ్వాలి ఫర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైం. And next, accrual nothing but irrespective of whether the cash is received or cash is paid, if transaction occur, it should be recorded. Fundamental accounting assumptions AS 1 లో చెప్పారు. నెక్స్ట్ సార్ అకౌంటింగ్ పాలసీస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫండమెంటల్ అకౌంటింగ్ పాలసీస్ డిస్క్లోజ్ చేయాలని చెప్పాం. లైక్ ఇప్పుడు ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ అంటే ఎవ్రీ ఎంటిటీ ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు అది ఫాలో అవుతున్నామని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉందా సార్ అంటే, ఇఫ్ కంపెనీ ఫాలోస్ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ డిస్క్లోజర్ నాట్ రిక్వైర్డ్, బికాస్ అది మినిమం ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ ఫాలో అవ్వకుండా ఉంటే దెన్ వీ నీడ్ టు డిస్క్లోజ్. ఎగ్జాంపుల్ గోయింగ్ కన్సర్న్ లేదు, కంపెనీ లిక్విడేట్ అవుదాం అనుకుంది, అప్పుడు ఏం చేయాలి, క్యాష్ బేసిస్లో అకౌంట్ చేయాలి, రియలైజేషన్ బేసిస్. అప్పుడు గోయింగ్ కన్సర్న్ ఫాలో అవ్వం మనం, దెన్ ఇన్ సచ్ కేస్ డిస్క్లోజర్ ఈస్ రిక్వైర్డ్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫాలోడ్, నో డిస్క్లోజర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్, డిస్క్లోజర్ రిక్వైర్డ్. నెక్స్ట్ అకౌంటింగ్ పాలసీ, డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ అన్నాం. అకౌంటింగ్ పాలసీ అంటే ఏంటి? అకౌంటింగ్ పాలసీ నథింగ్ బట్ ఇస్ ఎ స్పెసిఫిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అండ్ మెథడ్ ఆఫ్ అప్లయింగ్ దోస్ ప్రిన్సిపల్. ఎగ్జాంపుల్ ఏంటమ్మా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంది, నువ్వు డైరెక్ట్ మెథడ్ ఫాలో అయినా ఇండైరెక్ట్ మెథడ్ ఫాలో అయినా ఒకటే ఆన్సర్ వస్తుంది, బట్ 2 అప్రోచెస్ ఉంటాయి అక్కడ. దట్ ఈస్ ఆల్సో అకౌంటింగ్ పాలసీ. ఇన్వెంటరీ ఉంది, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, కాస్ట్ అండ్ ఆర్వి విచ్ ఇస్ లోవర్, బట్ కాస్ట్ క్యాలిక్యులేషన్కి ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఫీఫో, వెయిటెడ్ యావరేజ్, స్టాండర్డ్ కాస్ట్ మెథడ్, రిటైల్ ప్రైస్ మెథడ్. సో వీటిలో ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్లై చేయాలి. దేనికోసం? టు వాల్యూ ద ఇన్వెంటరీ. సో దాన్ని అకౌంటింగ్ పాలసీ అంటాం. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ టు పోర్ట్రే ద ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎవ్రీ ఆర్గనైజేషన్ ఇస్ టు present true and fair information, not true and correct. ఎప్పుడైనా కరెక్ట్ ఉండవు, బికాస్ చాలా కేసెస్లో మేనేజ్మెంట్ ఎస్టిమేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకే ట్రూ అండ్ ఫెయిర్ ఎస్టిమేషన్ ప్రాపర్గా చేయాలంటారు కానీ కరెక్ట్ అనేది ఉంటుంది అక్కడ. ఓకే, ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ఉంది, 10%, కరెక్ట్ 10% తగ్గుతుందా? అవునా కదా? అలా ఉండదు. సో బేస్డ్ ఆన్ ఎస్టిమేషన్స్, నీ ఎస్టిమేషన్ ప్రాపర్గా ఉండాలి, కరెక్ట్గా అనేది చెప్పలేము మనం. సో ఇస్ టు పోర్ట్రే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ పొజిషన్ ఆఫ్ ద ఎంటిటీ. పొజిషన్ ఇక్కడ AS1లో స్టేట్ ఆఫ్ ఎఫర్ట్స్ అని యూస్ చేశాడు. సో బ్యాలెన్స్ షీట్ అండ్ పర్ఫార్మెన్స్ అంటే P&L స్టేట్మెంట్. నెక్స్ట్, సార్ ఎంటర్ప్రైజ్ కెన్ సెలెక్ట్ ఎనీ అకౌంటింగ్ పాలసీ అంటే ఎస్, యూ కెన్ సెలెక్ట్ ఎనీ అకౌంటింగ్ పాలసీ, బట్ హౌఎవర్ దట్ సెలెక్టెడ్ అకౌంటింగ్ పాలసీ షుల్ నాట్ బి డివియేట్ విత్ దీస్ 3 పాయింట్స్. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాలసీ 3 పాయింట్స్ డివియేట్ చేయొద్దు, ఇవి ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి. లైక్ ప్రూడెన్స్, కన్జర్వేటివ్ అప్రోచ్, యాంటిసిపేటెడ్ లాసెస్ అకౌంట్ చేయి, యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ అకౌంట్ చేయొద్దు. ఓకేనా? దానికి ఇక్కడ టర్మ్స్ ఎలా ఇచ్చారంటే ప్రూడెన్స్ని, ఎంటర్ప్రైజ్ షుడ్ ఎన్ష్యూర్ దాట్ a profit or asset shall not be overstated. ప్రాఫిట్ ఓవర్స్టేట్ అయినా అసెట్ ఓవర్స్టేట్ అయినా మీకు ప్రూడెన్స్ ఫాలో అయినట్టు కాదు. ఎట్ ద సేమ్ టైం లాస్ అండర్స్టేట్ అయినా లయబిలిటీ అండర్స్టేట్ అయినా ప్రూడెన్స్ ఫాలో అయినట్టు కాదు. మన నార్మల్ యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ అకౌంట్ చేయదు, యాంటిసిపేటెడ్ లాసెస్ అకౌంట్ చేయాలి అని చెప్తున్నాం కదా. ఓకేనా? ఇట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ దాట్ అసెట్ అండ్ ప్రాఫిట్ షెల్ నాట్ బి ఓవర్స్టేటెడ్. అసెట్ ఎక్కువ చూపించిన ప్రూడెన్స్ ఫాలో అయినట్టు కాదు, ప్రాఫిట్ ఒకటి కాదు, అసెట్ ఎక్కువ చూపించిన ప్రూడెన్స్ ఫాలో అయినట్టు కాదు, అండ్ లాస్ తక్కువ చూపించిన ప్రూడెన్స్ ఫాలో అయినట్టు కాదు. ఓకేనా? దెన్ నెక్స్ట్, సబ్స్టాన్స్ ఓవర్ ఫార్మ్ అంటే ప్రయారిటీ ఇస్ టు బి గివెన్ టు ఎకనామిక్ రియాలిటీ. అంటే ఇన్ సబ్స్టాన్స్కి ప్రయారిటీ ఇవ్వాలి, లీగల్ ఫామ్కి కాదు. లీగల్ను ఓనర్ కాకపోయినా, ఎగ్జాంపుల్ ఫైనాన్స్ లీజ్ ఉంది, ఫైనాన్స్ లీజ్లో అపాన్ పేమెంట్ ఆఫ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ యుల్ గెట్ ఓనర్షిప్ లీగల్గా. బట్ నువ్వేం చేస్తావు, ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ అని నోట్ చేసేస్తాం, అసెట్ అకౌంట్ డెబిట్ టు లెస్ ఆర్ లీజ్ లయబిలిటీ అని నోట్ చేస్తాం. అంటే ఏంటి, ఈవెన్ దో యు ఆర్ నాట్ ఏ ఓనర్, ద సబ్స్టాన్స్ ఇస్ విత్ యూ, ఎకనామిక్ రియాలిటీ ఇస్ విత్ యూ. అలా ఉండాలి. ఓకేనా? లీగల్గా నీ ఓనర్ అవుతేనే అసెట్ నోట్ చేసుకుంటా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అకౌంటింగ్ పాలసీ. నెక్స్ట్, మెటీరియాలిటీ. మెటీరియాలిటీ గురించి ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. అన్ ఐటమ్ విచ్ మే ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్ ఆఫ్ ఇన్వెస్టర్. సో ఫైనాన్స్ స్టేట్మెంట్ షుడ్ డిస్క్లోజ్ ఆల్ మెటీరియల్ ఐటమ్స్ విచ్ మే ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్ ఆఫ్ ఇన్వెస్టర్. అదే డిస్క్లోజ్ చేయడం వల్ల ఇన్వెస్టర్ డెసిషన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోండి, దెన్ దట్ ఈస్ ఎ మెటీరియల్ ఐటమ్. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ మ్యాటర్ ఆఫ్ రిలేటివ్ సైజ్. ప్రతిసారి అమౌంటే కదమ్మా. లైక్ ఎగ్జాంపుల్ మెటీరియాలిటీ అంటే Schedule 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 100 రూపీస్ ఉంది అనుకోండి, ఎనీ ఐటమ్ విచ్ మీట్స్ 1% ఆఫ్ దట్ 100 అంటే 1 రూపీ. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 100 ఉండి అదర్ ఎక్స్పెన్స్ ఏదైనా ఐటమ్ 1 రూపీ ఉందనుకోండి, ఎనీ ఐటమ్, దట్ ఈస్ ఎ మెటీరియల్ ఐటమ్ అని చెప్తారు యాజ్ పర్ Schedule 3. బట్ ఆల్వేస్ ఆ 1% బేస్ మీద చూడొద్దు. సమ్ టైమ్స్ ఈవెన్ దట్ ఈస్ లెస్ దెన్ 1% వీ నీడ్ టు డిస్క్లోజ్. ఎగ్జాంపుల్, కంపెనీలో థెఫ్ట్ అయింది, అది నామినల్ అమౌంట్ అనే కానీ అక్కడ నువ్వు మేజర్ ఫోకస్ ఉండాలి, నెక్స్ట్ టైం అలా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. కంపెనీలో ఒక రిపేర్ ఎక్స్పెన్స్ అయింది 10,000 అయింది, దట్ ఈస్ వెరీ నామినల్.
రిపేర్కి అయ్యే కాస్ట్ నువ్వు అంత ఫోకస్ చేయాల్సిన అవసరం, బట్ అదే థెఫ్ట్ అయింది అనుకోండి నామినల్ అమౌంట్ అనే కానీ ఫోకస్ చేయాలి. అంటే ప్రతిసారి అమౌంటే బేస్లా తీసుకోవద్దు మెటీరియాలిటీకి. డన్. నెక్స్ట్ డిస్క్లోజ్ చేయాలని చెప్తున్నాం. ఎలా డిస్క్లోజ్ చేస్తాం? ఆల్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ అడాప్టెడ్ ఇన్ ప్రిపరేషన్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి డిస్క్లోజ్ ఎట్ వన్ సింగిల్ ప్లేస్. ఒక్క ప్లేస్లో డిస్క్లోజ్ చేయాలి. అది ఇనీషియల్ అవ్వచ్చు, ఇన్ బిట్వీన్ అవ్వచ్చు, లాస్ట్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. డన్. నెక్స్ట్ డిస్క్లోజర్ ఆఫ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. ఎలా డిస్క్లోజ్ చేయాలి సార్ అంటే చెక్ చేయండి చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యేది ఎంత ఉంది. ఇఫ్ ద ఎఫెక్ట్ ఈజ్ మెటీరియల్ ఇన్ కరెంట్ పీరియడ్ అంటే మేజర్ డిఫరెన్స్, అండ్ ఎంత డిఫరెన్స్ ఉందో నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నావు, దెన్ డిస్క్లోజ్ ద అమౌంట్. లేదు సార్ దర్ ఈస్ అ మెటీరియల్ డిఫరెన్స్ ఉంది బట్ అమౌంట్ ఈజ్ నాట్ అసెట్ అయింది సార్, అంటే అసెట్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, దెన్ ఇన్ సచ్ కేస్ డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్. ఏంటి? దెర్ ఈస్ అ మెటీరియల్ ఇంపాక్ట్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ బట్ హవెవర్ ఎంటర్ప్రైజ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అసర్టైన్ ద అమౌంట్ ఆఫ్ ద ఎఫెక్ట్. సమ్ టైమ్స్ నువ్వు చేంజ్ చేయడం వల్ల ఈ ఇయర్లో మెటీరియల్ చేంజ్ అవ్వకపోవచ్చు, బట్ సమ్ టైమ్స్ ఇట్ మే లీడ్స్ టు మెటీరియల్ చేంజ్ ఇన్ ఫ్యూచర్ పీరియడ్. ఇన్ సచ్ కేస్ ఏం చేయాలమ్మా? ఫ్యాక్ట్ ఆఫ్ సచ్ చేంజ్ ఇన్ ద లేటర్ పీరియడ్ షుడ్ బి డిస్క్లోజ్ ఇన్ ద కరెంట్ పీరియడ్. ఈ రోజు చెప్పాలి నువ్వు నోట్స్ టు అకౌంట్స్, లైక్ ఫ్యూచర్లో దీనివల్ల వేరియేషన్ వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాక్ట్ డిస్క్లోజ్ చేయాలి. డన్. సో దట్ ఈస్ అబౌట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 1. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 1 ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఈ చార్ట్ ఒకటి చదువుకుంటే సరిపోతుంది, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే ఇట్ ఈస్ యాసెట్, బేసిక్ ప్రైమరీ అది, ఇట్ ఈస్ యాసెట్ బట్ దట్ ఈస్ నాట్ ఫర్ యూజ్, దట్ ఈస్ ఫర్ సేల్, అండ్ దట్ సేల్ మస్ట్ బి ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ సచ్ సేల్ నథింగ్ బట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అండ్ ఫర్ కన్జంప్షన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ సేల్ నథింగ్ బట్ రా మెటీరియల్. అంటే ఇన్వెంటరీ అంటే ఓన్లీ ఫినిష్డ్ ప్రోడక్ట్ కాదు, రా మెటీరియల్ ఉంటుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది. నెక్స్ట్ మెజర్మెంట్. ప్రైమరీ ఎనీ అకౌంటింగ్ స్టాండర్డ్ డీల్స్ విత్ 4 points. ఆర్ఎంపీ డాక్టర్, ఆర్ఎంపీడి. ఆర్ అంటే ఏంటమ్మా? రికగ్నిషన్, ఎం అంటే మెజర్మెంట్, పి అంటే ప్రెజెంటేషన్, డి అంటే డిస్క్లోజర్. ఆర్ఎంపీ డాక్టర్. ఎనీ అకౌంటింగ్ స్టాండర్డ్ డీల్స్ విత్ ఓన్లీ 4 points. రికగ్నిషన్, మెజర్మెంట్, ప్రెజెంటేషన్, డిస్క్లోజర్. ఈ 4 points గురించి చెప్తారు. ఇప్పుడు మెజర్మెంట్ అంటే ఏంటంటే నువ్వు బ్యాలెన్స్ షీట్లో ప్రెజెంట్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ ప్రెజెంట్ చేస్తావు, దట్ ఈస్ కాల్డ్ మెజర్మెంట్. ప్రెజెంటేషన్ ఎలా చేయాలో కూడా చెప్తున్నాము స్టాండర్డ్, ఓకేనా? సో ఇప్పుడు మెజర్మెంట్ ఎలా సార్ అంటే జనరల్ ప్రైమరీ మెజర్మెంట్ ఇస్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఇస్ లోవర్. ఇన్వెంటరీ ఇంక్లూడ్స్ రా మెటీరియల్, వర్కింగ్ ప్రోగ్రెస్, ఫినిష్ కూడా అంటున్నాం కదా. రా మెటీరియల్కి ఒక స్పెషల్ పాయింట్ ఉంది. సో రా మెటీరియల్కి నార్మల్గా అయితే రా మెటీరియల్ ఎట్ కాస్ట్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫినిష్ గుడ్ ఈస్ మోర్ దెన్ ఈక్వల్ టు కాస్ట్ అవుతాయి. అంటే నువ్వు ఆ రా మెటీరియల్ యూటిలైజ్ చేసి ఏదైతే ఫినిష్ గుడ్ సేల్ చేస్తున్నావో ఆ సేల్ ప్రైస్ ఆఫ్ ద ఫినిష్ గుడ్ ఈస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ద ఫినిష్ ప్రొడక్ట్ అనుకోండి, దెన్ ద రా మెటీరియల్ ఇన్ ద ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్. లేదు సార్ నేను ఫినిష్ ప్రోడక్ట్ని కాస్ట్ కంటే తక్కువకు సేల్ చేస్తున్నాను సార్, దెన్ యూ నీడ్ టు డిసైడ్ వెదర్ టు కన్వర్ట్ దట్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్ గుడ్ ఆర్ నాట్. అప్పుడు ఏం చేయాలి? నువ్వు రా మెటీరియల్ని కాస్ట్ ఆర్ రీప్లేస్మెంట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, రియలైజేషన్ ప్రైస్ ఆఫ్ ద ఇన్వెంటరీ రా మెటీరియల్. నెక్స్ట్ ఫినిష్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనుకోండి, ఫినిష్ ప్రొడక్ట్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్తో కంపారిజన్ లేకుండా డైరెక్ట్గా ఏం చేస్తాం? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్, నెట్ రియలైజబుల్ వాల్యూ. అండ్ ఇక్కడ ఎన్ఆర్విని మనం ఎవ్రీ బ్యాలెన్స్ షీట్కి రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు సార్ అంటే మా సేమ్ ఇన్వెంటరీ 2 balance sheetsని కూడా క్యారీ అవ్వచ్చు, లైక్ సేల్ అవ్వకపోవచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇయర్ ఎండ్కి ఆల్రెడీ ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసిన ఇన్వెంటరీ ఎన్ఆర్వి అయినా కానీ మళ్ళీ ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఏమైనా చేంజ్ అవుతుందా. కాస్ట్ అయితే చేంజ్ అవ్వదు, ఎన్ఆర్వి వేరియేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ బై అట్ ఈచ్ బ్యాలెన్స్ డేట్ సేమ్ ఇన్వెంటరీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, ఎన్ఆర్విని మనం రివ్యూ చేసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్ అని చెప్తున్నాం. కాస్ట్ అంటే ఏముంటుంది సార్? కాస్ట్ ఆఫ్ పర్చేస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అండ్ అదర్ కాస్ట్. సో కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఇంక్లూడ్స్ పర్చేస్ ప్రైస్, నాన్ రిఫండబుల్ taxes and other expenses directly attributable to purchase. నోట్ పాయింట్ చూడమ్మా. ట్రేడ్ డిస్కౌంట్ కానీ, రిబేట్ కానీ, డ్యూటీ డ్రాబ్యాక్స్ కానీ, ఎనీ అదర్ సిమిలర్ ఐటమ్ ఇవన్నీ ఏం చేయాలమ్మా? మీరు డిడక్ట్ చేసుకోవాలి పర్చేస్ ప్రైస్లో నుంచి. ఒకవేళ క్వశ్చన్లో పర్చేస్ ప్రైస్ నుంచి ఆల్రెడీ డిడక్ట్ చేసి ఇచ్చారనుకోండి, నో అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ కన్వర్షన్ కాస్ట్ అని చెప్తున్నాం. కన్వర్షన్ కాస్ట్ నథింగ్ బట్ ఫర్ కన్వర్టింగ్ ద రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గుడ్. అది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అవ్వచ్చు, డైరెక్ట్ లేబర్ అవ్వచ్చు, జాయింట్ కాస్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ లేబర్ అనుకోండి ప్రాబ్లం లేదు, రైట్? ఈచ్ యూనిట్కి అలకబుల్ అవుతుంది. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లో 2 types ఉంటాయేమో, ఫిక్స్డ్ ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది. వేరియబుల్ ఓవర్ హెడ్ అంటే సింపుల్గా పర్ యూనిట్ చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ అలొకేషన్ బేసిస్ కూడా ఏంటమ్మా? బేస్డ్ ఆన్ యాక్చువల్ ప్రొడక్షన్ ఉండాలి. ఇక నీకు ఇంపార్టెంట్ ఏంటమ్మా? ఉన్న ఫిక్స్డ్ ఓవర్ హెడ్ని ఎలా అలొకేట్ చేస్తావు? సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అలొకేషన్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొడక్షన్ కెపాసిటీ అండ్ యాక్చువల్ ప్రొడక్షన్.
when actual production is less than normal capacity, normal production, then in such a case allocation should be based on normal capacity. ఒకవేళ if your actual production is more than normal production, అప్పుడు ఏమవుతామో బేస్డ్ ఆన్ యాక్చువల్ ప్రొడక్షన్ అవ్వాలి. మీరు బేస్డ్ ఆన్ నార్మల్ కెపాసిటీ ఓవర్ వాల్యూ అవుతుంది, ప్రూడెన్స్ ఫాలో అయినట్టు కాదు. ఇందాక డిస్కస్ చేసాం ఏస్ వన్లో, అసలు ఓవర్ వాల్యూ అవ్వద్దు. ఇక నీ కాస్ట్ ఓవర్ వాల్యూ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలమ్మా, యాక్చువల్ ప్రొడక్షన్ నార్మల్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, దెన్ టేక్ యాక్చువల్. యాక్చువల్ ప్రొడక్షన్ నార్మల్ కంటే ఈక్వల్ కానీ తక్కువ ఉంది అనుకో, దెన్ టేక్ నార్మల్. అలొకేషన్ బేసిస్ పర్ యూనిట్ ఐడెంటిఫికేషన్కి. నెక్స్ట్ జాయింట్ కాస్ట్. జాయింట్ కాస్ట్ ఇన్కర్ అయినప్పుడు నీకు జాయింట్ ప్రొడక్ట్ రావచ్చు ఆర్ఎల్స్ బై ప్రొడక్ట్ రావచ్చు. జాయింట్ ప్రొడక్ట్ అనుకోండి, బేస్డ్ ఆన్ మీకు జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ టాపిక్ ఉందా కాస్టింగ్లో, అక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సేల్ వాల్యూ ఎట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్, సేల్ వాల్యూ ఎట్ ద కంప్లీషన్, రీజనబుల్ కన్సిస్టెంట్ బేసిస్, మేనేజ్మెంట్ డెసిషన్ అది. అండ్ బై ప్రొడక్ట్ అనుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ మెజర్డ్ ఎట్ ఎన్ఆర్వే, బికాస్ నీ ఇంటెన్షన్ బై ప్రొడక్ట్ కోసం కాదు, మెయిన్ ప్రొడక్ట్ కోసం. ఆటోమేటిక్గా సేమ్ యాక్టివిటీలో బై ప్రొడక్ట్ జనరేట్ అయింది. మరి ఇప్పుడు ఎలా వాల్యూ చేయాలి సార్ అంటే, ఆల్వేస్ మెజర్డ్ ఎట్ ఎన్ఆర్వీ. దానికోసం కాస్ట్ సపరేట్గా ఐడెంటిఫికేషన్ ఉండదు, ఆల్వేస్ మెజర్డ్ ఎట్ ఎన్ఆర్వీ. And the NRV of the main product shall be deducted from the cost of main product to get original actual cost. So the NRV is deducted from the cost of main product. Other cost is the in cost incurred for bringing the inventory into present location and condition as intended by management. Next, sometimes cost of inventory excludes. As to specific గా చెప్పిన మన లిస్ట్, ఈ కాస్ట్ మనం ఇన్వెంటరీ కాస్ట్ లో నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి, అది కాస్ట్ లో కన్సిడర్ చేయదు. అబ్నార్మల్ లాస్, స్టోరేజ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, ఇంట్రెస్ట్ అండ్ అదర్ బారోయింగ్ కాస్ట్, దాన్ని ఫైనాన్స్ కాస్ట్ కూడా అంటారు. సమ్ టైమ్స్ స్టోరేజ్ కాస్ట్ ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడంటే వెన్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ స్టోరేజ్, అంటే ఇక స్టోరేజ్ ఉంటేనే అది కంప్లీట్ అవుతుంది, దెన్ ఇట్ ఈస్ నెససరీ, అప్పుడు ఎక్స్క్లూజ్ అవుతుంది. అందుకే అన్లెస్ ఇట్ ఈస్ నెససరీ అని చెప్తాను. దెన్ నెక్స్ట్ కాస్ట్ ఫార్ములా. ఒక్కొక్క యూనిట్కి నీ దగ్గర ఉన్న ఇన్వెంటరీకి యాక్చువల్ కాస్ట్ ఎంతైనా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. దాన్ని మనం స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ అంటాం. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో ద స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్, దెన్ టేక్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్ వెయిటెడ్ యావరేజ్. సార్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వెయిటెడ్ యావరేజ్ కూడా నాకు పాసిబుల్ అవ్వట్లేదు సార్, దెన్ గో ఫర్ అనదర్ టెక్నిక్స్ లైక్ స్టాండర్డ్ కాస్ట్ మెథడ్ అండ్ రీటైల్ ప్రైస్ మెథడ్. స్టాండర్డ్ కాస్ట్ మెథడ్ అనేది ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్, మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది యావరేజ్ ప్రైస్ తీసుకొని అదే కాస్ట్ అనుకుంటాం, అంటే నీకు యాక్చువల్గా ఎంతైందో తెలియనప్పుడు ఇది. నెక్స్ట్ రీటైల్ ప్రైస్ మెథడ్. అంటే ఈ రీటైల్ ప్రైస్ మెథడ్ అంటే యాక్చువల్ కాస్ట్ సంబంధం లేదు, బట్ నువ్వు ఎంతకు సేల్ చేయాలో ఫిక్స్ అవుతావు, నీకు ఎంత ప్రాఫిట్ మార్జిన్ కావాలో నువ్వు ఫిక్స్ అవుతావు. సో సేల్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్. అక్కడ నీ యాక్చువల్ కాస్ట్ ఎంతో నీకు సంబంధం లేదు, సేల్ ప్రైస్ ఫిక్స్ అవుతున్నావు అండ్ ప్రాఫిట్ మార్జిన్ ఫిక్స్ అవుతున్నావు. సేల్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ అనుకొని ఆ కాస్ట్ని తీసుకోవాలి, ఇన్వెంటరీ కాస్ట్. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ చూడమ్మా, ఇంట్రెస్ట్ అండ్ అదర్ బారోయింగ్ కాస్ట్ టేకెన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెంటరీ కాస్ట్. జనరల్ మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ అండ్ బారోయింగ్ కాస్ట్ ఎక్స్క్లూడ్ అని చెప్తున్నాం కదా, ఎక్స్క్లూషన్స్ ఓన్లీ. కానీ ఇంట్రెస్ట్ కాస్ట్ని బారోయింగ్ కాస్ట్ని కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీలో ఇంక్లూడ్ చేయాలి ఇఫ్ ఇట్ మీట్స్ ద క్వాలిఫైయింగ్ అస్ ఎ డెఫినేషన్ యాజ్ పర్ AS 16. AS 16 ఇంట్రెస్ట్ క్యాపిటలైజేషన్ ఉంది, అంటే ఈవెన్ దట్ ఈస్ ఇంట్రెస్ట్ కాస్ట్ వీ హ్యావ్ టు యాడ్ దట్ ఇంట్రెస్ట్ టు ద కాస్ట్ ఆఫ్ అసెట్. ఎప్పుడంటే ఒకవేళ ఆ ఇన్వెంటరీ క్వాలిఫైయింగ్ అసెట్ అవుతాయి, ఓకేనా, ఇన్వెంటరీ క్వాలిఫైయింగ్ అసెట్ అవుతాయి which takes substantial period of time to get ready for its intended use kada, intended sale, inventory kada, intended sale, substantial period of time meet అవుతుంది, that is a qualifying asset. If it is a qualifying asset, interest related to qualifying asset can be capitalized, special point. Next, exchange difference is not taken as inventory cost because finance statements AS 11 లో మీరు చూస్తుంటారు, క్లోజింగ్ స్టాక్ ఆల్వేస్ క్లోజింగ్ రేట్. నువ్వు బ్యాలెన్స్ షీట్ ప్రెజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తావు, యాక్చువల్ కాస్ట్ తీసుకుంటావు, కన్వర్షన్ రేట్ చూసేసి ఫారెన్ కరెన్సీలో ఉంటే కన్వర్షన్ రేట్ చేస్తారు, అప్పుడు ఇన్వెంటరీ ఎంత ఉంటే అంత డిఫరెన్స్ కాస్ట్ అవ్వదు నీకు. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని ఇన్వెంటరీ కాస్ట్లో కన్సిడర్ చేయొద్దు. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ట్రీట్మెంట్ ఏంటి, ట్రాన్స్ఫర్ టు P&L as ఎక్స్చేంజ్ లాస్ యాజ్ పర్ AS 11, ఓకేనా. నెక్స్ట్ దట్ ఈస్ అబౌట్ AS 2 అండ్ AS 3 లాస్ట్ డిస్కస్ చేద్దాం. AS 3 గురించి పెద్ద డిస్కషన్, ఓన్లీ ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ క్లాస్లో. నెక్స్ట్ AS 4 కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్. కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్. నేమ్లో ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ అన్నది కదా, బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ స్టాండర్డ్కి మనకి కవర్ అయ్యే పాయింట్స్ ఏంటంటే ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ బట్ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అప్రూవల్ డేట్. ఈ గ్యాప్లో జరిగినవి మాత్రమే AS 4లో కవర్ అవుతాయి. ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఆర్ ఈవెంట్ అకర్ ఆఫ్టర్ అప్రూవల్ డేట్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ AS 4, ఓకేనా. బ్యాలెన్స్ షీట్ డేట్కి అండ్ అప్రూవల్ డేట్కి ఇన్ బిట్వీన్ జరిగిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే AS 4లో కవర్ అవుతాయి.
అప్రూవల్ డేట్ తర్వాత జరిగిన సార్ ట్రాన్సాక్షన్, దట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ AS4. ఓకేనా. అండ్ ఫస్ట్ AS4లో కంటిన్జెన్సీ డెఫినేషన్ మాత్రం ఇచ్చారమ్మా. కంటిన్జెన్సీ అంటే తెలియదు మనకి ఏమవుతుందో. కంటిన్జెన్సీ ఇస్ ఏ కండిషన్ ఆర్ ఏ సిచ్యువేషన్, అవుట్కమ్ అనేది గెయిన్ అవ్వచ్చు లాస్ అవ్వచ్చు అమ్మా దానివల్ల. అండ్ విల్ బి నోన్ ఓన్లీ ఆఫ్టర్ అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్, అండ్ దోస్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఆర్ అన్సర్టన్ ఫ్యూచర్ ఈవెంట్స్. సర్టన్ ఫ్యూచర్ ఈవెంట్స్ అవ్వదు. అదొకవేళ సర్టన్ ఫ్యూచర్ ఈవెంట్ అవుతే అసలు కంటిన్జెన్సీ అవ్వదు. అంటే ఫ్యూచర్లో వచ్చే అవుట్కమ్ గెయిన్ అవ్వచ్చు లాస్ అవ్వచ్చు, బట్ అది మనకు తెలియదు. అండ్ దట్ ఫ్యూచర్ ఈవెంట్ ఈజ్ ఆల్సో అన్సర్టన్ ఫ్యూచర్ ఈవెంట్. మరి AS4లో ఏం చెప్పేసి కంటిన్జెన్సీ గెయిన్ అనుకోండి, చెక్ చేయండి వర్చువల్ సర్టనిటీ ఉందా. ఒకవేళ నిజంగా వర్చువల్ సర్టనిటీ ఉంటే అసలు కంటిన్జెన్సీ కాదు అది. అండ్ మోర్ దాన్ 95% ఛాన్స్ ఉంటే వర్చువల్లీ సర్టన్ అంటాం మనం, అది అసలు కంటిన్జెన్సీ కాదు. అప్పుడు ఏముందో రైట్ గెయిన్ రికగ్నైజ్ చేసి, గెయిన్ ఈజ్ నాట్ ఏ కంటిన్జెన్సీ, రికగ్నైజ్ ఏ గెయిన్. లేదు సార్ దట్ ఈస్ నాట్ ఏ వర్చువల్లీ సర్టన్ సార్, ఏమీ రికగ్నైజ్ చేయొద్దు, బట్ సార్ నాట్ రికగ్నైజ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. గెయిన్ అసలు రికగ్నైజ్ చేయొద్దు, కంటిన్జెన్సీ గెయిన్. నెక్స్ట్ కంటిన్జెన్సీ లాస్ అనుకోండి, మనం చెప్పాం యాంటిసిపేటెడ్ లాస్. ఈరోజు నువ్వు ఎస్టిమేట్ చేస్తున్నావు, లాస్ వస్తుంది అనిపిస్తుంది, ఇట్ ఈస్ ప్రూడెంట్ టు ప్రొవైడ్ ఫర్ ద లాస్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మా ప్రొవైడ్ ఫర్ ద లాస్ అంటే డెబిటెడ్ టు P&L అని, లాస్ని ఇప్పుడు అకౌంట్ చేయాలి. నెక్స్ట్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ అంటే సిగ్నిఫికెంట్ ఈవెంట్. ప్రతి చిన్నదాన్ని పట్టించుకోవద్దు, ఇక్కడ మేజర్ ఎఫెక్ట్ ఇస్తుంది. సిగ్నిఫికెంట్ మెటీరియల్ ఈవెంట్ అనుకుంటే అది తీసుకోవాలి. దట్ ఈవెంట్ మేబీ ఫేవరబుల్ అవ్వచ్చు, అన్ఫేవరబుల్ అవ్వచ్చు. లైక్ బ్యాలెన్స్ డేట్కి అప్రూవల్ డేట్కి జరిగే ట్రాన్సాక్షన్ మధ్యలో కంపెనీకి ఫేవర్గా ఉండొచ్చు, కంపెనీకి అన్ఫేవర్గా ఉండొచ్చు. రెండింటినీ కన్సిడర్ చేయాలి. ఓన్లీ ఫేవర్ కన్సిడర్ చేస్తుంటే కుదరదు, ఓన్లీ అన్ఫేవర్ కన్సిడర్ చేస్తుంటే కుదరదు. వీ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ ద ఈవెంట్, సిగ్నిఫికెంట్ ఈవెంట్ దట్ మే బి దర్ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ అకర్ బిట్వీన్ బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ అప్రూవల్ డేట్. ఇక్కడ అప్రూవల్ డేట్ అంటే అమ్మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవల్ డేట్, గవర్నింగ్ బాడీ అప్రూవ్ చేస్తారు. లైక్ కంపెనీ అనుకోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. పార్ట్నర్షిప్ అయితే ఏమవుద్దమ్మా పార్ట్నర్స్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్ అని అంటారు, LLP అయితే డిజిగ్నేటెడ్ పార్ట్నర్ అంటారు. ఓకేనా. సో గవర్నింగ్ బాడీ అని అనుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఈవెంట్స్ అయితే ఇక్కడ మధ్యలో జరిగే ఈవెంట్స్ 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయేమో, అడ్జస్టింగ్ ఈవెంట్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. అడ్జస్టింగ్ ఈవెంట్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. అడ్జస్టింగ్ ఈవెంట్ అనుకోండి ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో అడ్జస్ట్ చేయాలి. నాన్ అడ్జస్టింగ్ అంటే అడ్జస్ట్ చేయాల్సిన అవసరం డిస్క్లోజర్ ఉంటే సరిపోద్ది. ప్రతిదానికి డిస్క్లోజర్ అవసరం లేదు, మెటీరియల్ చేంజెస్ ఉంటే డిస్క్లోజర్ రిక్వైర్డ్. మా సమ్ టైమ్స్ ఒక ఎక్సెప్షన్ ఉందమ్మా, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ we need to consider it as a adjustment. Like example, inappropriate of going concern. అది నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అయినా కానీ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ని క్యాన్సిల్ చేస్తుంది. లైక్ గోయింగ్ అజంప్షన్ మనం ఫాలో అవ్వలేము బికాస్ ఆఫ్ దట్ ఈవెంట్. ఎగ్జాంపుల్ మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అండ్ దట్ ఇంపాక్ట్స్ ఫైనాన్షియల్, దట్ ఇంపాక్ట్స్ బిజినెస్ కంటిన్యూటీ. అప్పుడు నువ్వేం చేయాలి, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ అడ్జస్టింగ్ ఈవెంట్. ఎక్సెప్షన్ ఫర్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అది. అయితే అడ్జస్టింగ్ ఈవెంట్ అని ఎప్పుడు డిసైడ్ చేస్తాం సార్ మనం నేర్చుకున్నాం, అడ్జస్టింగ్ అంటే అడ్జస్ట్ చేయాలి, నాన్ అడ్జస్టింగ్ అంటే అవసరం లేదు అని. మరి వెన్ టు డిసైడ్ వెదర్ వన్ పర్టికులర్ ఈవెంట్ యాజ్ అడ్జస్టింగ్ ఈవెంట్ ఆర్ నాట్ సార్ అంటే దట్ ఈవెంట్ ప్రొవైడ్స్ ఫర్దర్ ఎవిడెన్స్ ఆఫ్ ద కండిషన్ దట్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున్న ఒక కండిషన్కి ఫర్దర్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి. అది లేదు బ్యాలెన్స్ షీట్ చేస్తే కండిషనే లేదు సార్, ఇక నీకు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసినా కానీ దట్ ఈస్ నాట్ అడ్జస్టింగ్ ఈవెంట్. అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు నీకు ఒక ఇండికేషన్ ఉండాలి, ఒక కండిషన్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి, ఆ కండిషన్కి ఫర్దర్ ఎవిడెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ బ్యాడ్ డేట్ ఉంది, ప్రొవిజన్ ఫర్ ప్యాటర్న్ నీకు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లో ఉందనుకోండి, దెన్ ఆల్రెడీ నీకు అదే ఒక కండిషన్ ఉంది అని. దెన్ ఇక్కడ బ్యాడ్ డేట్ బిట్వీన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ అప్రూవల్ డేట్ నీకు బ్యాడ్ డేట్ కన్ఫర్మ్ అవుతే దాని రిలేటెడ్ ప్రొవిజన్ ఆల్రెడీ ఉంది కదా, అంటే కండిషన్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ అడిషనల్ ఎవిడెన్స్ వస్తుంది. దెన్ అడ్జస్ట్ దిస్ బ్యాడ్ డేట్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. లేదు సార్ అసలు నువ్వు ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్ షీట్ అసలు ప్రొవిజన్ రికగ్నైజ్ చేయలేదు, అప్పుడు నీకు బ్యాడ్ డేట్ అయింది. ఇన్ బిట్వీన్ కండిషన్ ఏమైనా ఉందా, నో కండిషన్, బ్యాడ్ డేట్ నెక్స్ట్ ఇయర్ అకౌంటింగ్లోకి వస్తుంది. సో assets and liabilities at the balance sheet date should be adjusted because of adjusting event and suitable disclosure shall be made for the above financial statement. అడ్జస్ట్ చేసిన తర్వాత రెస్పెక్ట్ డిస్క్లోజర్ ఏమైనా కావాలంటే డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఇట్ ఈస్ ఎ ఇండికేటివ్ ఆఫ్ ద కండిషన్ దట్ ఆర్ అరోస్ సబ్సీక్వెంట్ టు ద బ్యాలెన్స్ షీట్ డేట్. సమ్టైమ్స్ చూడండి క్వశ్చన్లో 31st మార్చికి ప్రొవిజన్ ఉందనుకోండి, కండిషన్ ఉన్నట్టు. లేదు 31st మార్చి కదా ఫస్ట్కి ప్రొవిజన్ క్రియేట్ చేశారు, 1st ఏప్రిల్కి, అంటే కండిషన్ ఉంది బట్ దట్ ఈస్ నాట్ అన్ బ్యాలెన్స్ డేట్, సబ్సీక్వెంట్ ద బ్యాలెన్స్ షీట్. అదేమవుతామా నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతాయి. అప్పుడు ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ నాట్ అప్రోప్రియేట్, కరెక్ట్ కాదు, అడ్జస్ట్ చేయొద్దు నువ్వు బికాస్ బ్యాలెన్స్ షీట్ డేట్ దర్ ఇస్ నో కండిషన్. డిస్క్లోర్ ఇన్ ద రిపోర్ట్ ఆఫ్ అప్రూవింగ్ అథారిటీస్ రిక్వైర్డ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లో నువ్వు రిపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా. డిస్క్లోజర్ ఎలా డిస్క్లోజ్ చేస్తావు, నేచర్ ఆఫ్ దట్ ఈవెంట్ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఆర్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ కెనాట్ బి మేడ్. ఇప్పుడు దాని ఇంపాక్ట్ నీకు ఎంత ఉంటుంది, అమౌంట్ తెలిస్తే అమౌంట్ డిస్క్లోజ్ చేయి, లేదు తెలియకపోతే ఏం చేయాలి మనం,
ఫ్యాక్ట్ డిస్క్లోజ్ చేయాలి, ఇంపాక్ట్ ఉంది కానీ అమౌంట్ నాట్ అసర్టైనబుల్ అని. నేచర్ ఆఫ్ ఈవెంట్ అంటే అది ఎక్స్పెన్స్ రూపమా, ఇన్కమ్ రూపమా, అసెట్ రూపమా, లయబిలిటీ రూపమా చెప్పాలంతే అక్కడ. నేచర్ ఆఫ్ డిస్క్లోజర్, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటారు కదా, దట్ మీద ఇవి ఎక్స్పెన్స్, అసెట్, ఇన్కమ్, లయబిలిటీ అని డిస్క్లోజ్ చేయాలి. అండ్ దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, ఫైనాన్షియల్ ఇంపాక్ట్, అమౌంట్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అది డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ప్రపోజ్ డివిడెండ్. ప్రపోజ్ డివిడెండ్ ఆబ్లిగేషన్ క్రియేట్ ఆఫ్ ద కంపెనీకి? నో, ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. సో డిక్లేర్డ్ ఆఫ్టర్ బ్యాలెన్స్ డేట్ బట్ బిఫోర్ అప్రూవల్ డేట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. 31st March ఏమైనా కండిషన్ ఉందా? నో. ఒకవేళ డిక్లరేషన్ బిఫోర్ బ్యాలెన్స్ డేట్ ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ అడ్జస్ట్ చేయాలి. సో నో అబ్లిగేషన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద బ్యాలెన్స్ డేట్, నాట్ రిక్వైర్డ్ యాజ్ ఎ లయబిలిటీ అట్ ద బ్యాలెన్స్ డేట్. క్వశ్చన్లు ఇస్తారమ్మా. 31st Marchకి ప్రపోజ్డ్ డివిడెండ్ ఉంది, 30th Aprilకి డిక్లేర్ అయింది. ఇప్పుడు అది అడ్జస్ట్ చేయాలా లేదా అంటే నాట్ రిక్వైర్డ్, బికాస్ 31st Marchకి ప్రపోజ్డ్ డివిడెండ్ ఉంది అంటే కండిషన్ ఉన్నట్టు కాదు. ప్రపోజ్ డివిడెండ్ మేనేజ్మెంట్ వాళ్ళ ఓన్ బోర్డ్ మీటింగ్లో వాళ్ళు ఫిక్స్ చేసుకునేది. బట్ అది కన్ఫర్మేషన్ ఎప్పుడు? ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. అండ్ కంపెనీకి అబ్లిగేషన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. సో నాట్ రికగ్నైజ్డ్ యాజ్ లయబిలిటీ బట్ డిస్క్లోజ్ ఇన్ ద నోట్స్ అకౌంట్స్ డిస్క్లోజ్ చేయాలి ప్రపోజ్డ్ డివిడెండ్ గురించి. దెన్ దట్ ఈస్ అబౌట్ AS4. దెన్ CEO అర్థం కాలేదండి. బ్యాలెన్స్ డేట్ తర్వాత ఓకే, ఫైనాన్షియల్ ఇంపాక్ట్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కదా మనకి. ఫైనాన్షియల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపెనీ CEO లెఫ్ట్ అవుతున్నాడు, ఇఫ్ దట్ ఇంపాక్ట్స్ ఫైనాన్షియల్ టు ద బిజినెస్ దెన్ డిస్క్లోజ్ చేయాలి ఆ పాయింట్ కూడా. ఓకేనా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉండాలి. బికాస్ ఇక్కడ నువ్వు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేసిన ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. నోట్స్ అకౌంట్స్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 5, నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్, ప్రయర్ పీరియడ్ ఐటమ్ అండ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. ఇందులో చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ కూడా ఉంటుంది, బట్ స్టాండర్డ్ నేమ్లో అకౌంటింగ్ ఎస్టిమేట్ అనడం యూస్ చేయలేదు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్. P&L స్టేట్మెంట్ మనం 5 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఆర్డినరీ యాక్టివిటీ, ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ, ప్రయర్ పీరియడ్ ఐటమ్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ అండ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. ఆర్డినరీ యాక్టివిటీ నథింగ్ బట్ యాక్టివిటీ అండర్టేకెన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ బిజినెస్, రెవెన్యూ జనరేటింగ్ ఆపరేషన్స్ యాక్టివిటీస్. మరి ఇందులో ఏం డిస్క్లోజ్ చేయాల్సారంటే నార్మల్ సపరేట్ డిస్క్లోజర్ అవసరం లేదు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సెప్షనల్ సైజ్, ఎక్సెప్షనల్ నేచర్ అండ్ ఎక్సెప్షనల్ ఇన్సిడెంట్స్, ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి అంతే. ఎక్సెప్షనల్ సైజ్, ఎక్సెప్షనల్ నేచర్, ఎక్సెప్షనల్ ఇన్సిడెంట్స్ షుడ్ బి డిస్క్లోజ్ సపరేట్ లైన్ ఐటమ్లా డిస్క్లోజ్ చేయాలి. ఎగ్జాంపుల్ డిస్పోజల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, డిస్పోజల్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లిటిగేషన్ సెటిల్మెంట్స్. ఇవి కామన్ బిజినెస్కి, కానీ ఫ్రీక్వెంట్ బేసిస్లో జరగవు. బిజినెస్కి కామన్ లిటిగేషన్ సెటిల్మెంట్స్ అనేది, అసెట్ సేల్ చేయడం బిజినెస్ యాక్టివిటీయే, బట్ దట్ ఈస్ నాట్ రెగ్యులర్ రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అంటే ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెన్స్ క్లియర్లీ డిస్టింక్ట్ ఫ్రమ్ ద ఆర్డినరీ యాక్టివిటీ, నాట్ ఎక్స్పెక్టెడ్ రీఅకర్ ఫ్రీక్వెంట్లీ. అంటే మన చేతిలో ఉండదు, అది సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల అక్కడ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్వేస్ సపరేట్లీ డిస్క్లోజ్ ఇన్ ద నేచర్ అండ్ అమౌంట్ ఆఫ్ ద సచ్ ఐటమ్. మీకు స్టేట్మెంట్ ఆఫ్ P&L చూసుకుంటే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్, ఎక్స్ట్రాడినరీ అండ్ ట్యాక్స్ అని ఉంటుంది. అంటే ఎక్సెప్షనల్ ఆర్డినరీ యాక్టివిటీ బట్ సపరేట్ డిస్క్లోజర్ కావాలి. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఐటమ్ సపరేట్ డిస్క్లోజర్ అని. సో ఇన్ ఎ మేనర్ దట్ ఇంపాక్ట్ ఆన్ ద కరెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఎలా డిస్క్లోజ్ చేయాల్సి అంటే నువ్వు ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ డిస్క్లోజ్ చేయాలి, అండ్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ డిస్క్లోజ్ చేయాలి సపరేట్గా. ప్రాఫిట్ ఆఫ్టర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అంటే ఎక్సెప్షనల్ ఐటమ్ లేకపోతే ఇది ప్రాఫిట్, ఎక్సెప్షనల్ ఐటమ్ ఉండడం వల్ల ఇది ప్రాఫిట్. అంటే నీకు చూస్తే తెలిసిపోవాలి దీనివల్ల ఎంత చేంజ్ అవుతుంది అనేది, అలా డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా. ఎగ్జాంపుల్ లాస్ డ్యూ టు ఎర్త్క్వేక్, రిఫండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వడం ఎక్స్ట్రాడినరీ ఏమో, ఇచ్చిన గ్రాంట్ రిఫండ్ కూడా ఎక్స్ట్రాడినరీ ఐటమ్. ఓకేనా. నెక్స్ట్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ లైక్ CA ఫౌండేషన్ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని రాస్తారు. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. P&L అడ్జస్ట్మెంట్ అని తీసుకొస్తారు కదా, P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అన్న ప్రయర్ పీరియడ్ ఐటమ్ అకౌంట్ అన్న ఒకటే. దట్ ఈస్ ఎ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ అరైజింగ్ ఇన్ కరెంట్ ఇయర్. రీజన్ ఏంటంటే 1 or more ప్రీవియస్ ఇయర్స్లో జరిగే ఎర్రర్స్ వల్ల కానీ ఓమిషన్స్ వల్ల కానీ కరెంట్ ఇయర్లో రైజ్ అవుతుంది. సో ఇన్కమ్ ఎక్స్పెన్స్ అరైజింగ్ ఇన్ కరెంట్ పీరియడ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎర్రర్ ఆర్ ఓమిషన్ ఇన్ 1 or more prior periods. సో సపరేట్ డిస్క్లోజర్ నేచర్ అండ్ అమౌంట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ P&L. జనరల్గా స్టేట్మెంట్ ఆఫ్ P&L మీరు చూసుకుంటే ప్రయర్ పీరియడ్ ఐటమ్ అనే పాయింట్ ఉండదు, బట్ ఇట్స్ నీడ్ సపరేట్ డిస్క్లోజర్. స్టేట్మెంట్ ఆఫ్ P&L షెడ్యూల్ 3 ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మాలో
ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్, ప్రాఫిట్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది కానీ ప్రాఫిట్ బిఫోర్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ అని ఉండదు. బట్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ కూడా సపరేట్ లైన్ ఐటమ్ డిస్క్లోజర్ ఉండాలి. ఎగ్జాంపుల్, ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెన్స్ మిస్టేక్ చేసాం, ఆర్ ఎల్స్ ఇన్కరెక్ట్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ప్రీవియస్ ఇయర్లో ఎస్ఎల్ఎం తీసుకున్నాం, కరెంట్ ఇయర్లో డబ్ల్యూడి తీసుకున్నాం. అది ఎర్రర్ అంటే దట్ ఈస్ నాట్ ఎర్రర్, ఎస్టిమేషన్ వేరియేషన్ అవుతుంది. బట్ ప్రీవియస్ ఇయర్ స్ట్రైట్ లైన్ మెథడ్లో 10% తీసుకోవాలి, నువ్వు 20% తీసుకున్నావు, దట్ ఈస్ ఎర్రర్. దట్ ఈస్ ఏ ఎర్రర్. నెక్స్ట్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. రివిజన్ ఆఫ్ ఎస్టిమేట్ డ్యూ టు చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్స్. అంటే దేని బేస్ మీద అయితే నువ్వు ఎస్టిమేషన్ ఫిక్స్ అవుతున్నావు ఆ బేసిస్ వేరియేషన్ అవుతుంది, అప్పుడు ఎస్టిమేషన్ కూడా రివైజ్ చేసుకోవాలి. సో ఎస్టిమేషన్ రివైజ్ అవుతుందంటే అది మిస్టేక్ కదమ్మా, అది దట్ ఈస్ నాట్ ఎర్రర్. ఫ్యాక్ట్ సర్కమ్స్టాన్స్ చేంజ్ చేయడం వల్ల ఎస్టిమేషన్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది, అంతేగాని ఎర్రర్ కాదు. ఆ రోజున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎస్టిమేషన్ ఒకలా ఉంటుంది, ఈ రోజున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎస్టిమేషన్ చేంజ్ అవుతుంది. దట్ డజంట్ మీన్ పాస్ట్ నువ్వు ఏదైతే ఎస్టిమేట్ చేస్తావు అది ఎర్రర్ అని కాదు. ఓకేనా? సో దట్ ఈస్ నాట్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ నార్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్. డిస్క్లోజ్ ఏం చేయాల్సిన నేచర్ ఆఫ్ అమౌంట్ హ్యావింగ్ మెటీరియల్ ఇంపాక్ట్ ఆన్ ద కరెంట్ ఇయర్ ఆర్ సబ్సిక్వెంట్ ఇయర్. ఇఫ్ నాట్ క్వాంటిఫైబుల్ దెన్ డిస్క్లోజ్ ద ఫ్యాక్టర్. మీరు చూసుకుంటే ప్రతిసారి ఇదే వస్తుంది, ఫైనాన్షియల్ ఎఫెక్ట్ నీకు తెలిస్తే డిస్క్లోజ్ చేయి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అసర్టైన్ డిస్క్లోజ్ ద ఫ్యాక్టర్. ఈ టర్మ్స్ ఇంపార్టెంట్ అమ్మా, మీరు ప్రతి స్టాండర్డ్లో వాడుకోవచ్చు ఇవి. Enterprise should disclose the nature and amount of the impact on the financial statements in the current financial year. If it is not able to ascertain the amount of the impact in the current financial year, just disclose the fact of that change. Fact of that amount is not ascertainable. Example, change in provision for bad debt. Previously మనం 5% provision అనుకున్నాం based on the information. ఇప్పుడు తెలిసింది 5% గా 10% అని. అందుకని పాస్ట్ 5% అప్పుడే 10% చేయాల్సింది 5% చేసాం అనుకో, అప్పుడే ఎర్రర్ అవుతుంది. ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ బట్టి 5% అనుకున్నాం, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బట్టి 10% అనుకున్నాం. దట్ ఈస్ నాట్ ఏ ప్రయర్ పీరియడ్ ఐటమ్, దట్ ఈస్ నాట్ ఏ ఎక్స్ట్రాడినరీ ఐటమ్, దట్ ఈస్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. నెక్స్ట్, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. కన్సిస్టెన్సీ ప్రకారం ఏంటమ్మా, ఎంటర్ప్రైజ్ షుడ్ ఫాలో సేమ్ అకౌంటింగ్ పాలసీస్ ఫర్ సిమిలర్ ట్రాన్సాక్షన్ ఫర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైం. చేంజ్ చేసుకోవద్దు సార్, చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ ఇన్ 3 సినారియోస్. మరి చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ AS 1లో చెప్పలేదు, AS 5 సేమ్ ఫాలో అవ్వాలని AS 1లో చెప్పారు. చేంజ్ చేసుకోవద్దని కూడా AS 1లో చెప్పారు, కంటిన్యూస్గా ఉండాలి అని. బట్ ఇక్కడ ఏమవుతుందమ్మా, ఒకవేళ నువ్వు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ASSలో చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై స్టాట్యూట్, ఇఫ్ ఇట్ ఈస్ బై అకౌంటింగ్ స్టాండర్డ్ ఫర్ మోర్ అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఎంటర్ప్రైజ్కి ఒక ఫేవర్ దొరుకుతుంది. FIFO కంటే LIFOలోనే మేము బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నాం, అప్పుడు నువ్వు ఏం చెప్పి చేంజ్ చేసుకోవచ్చు. సో చేంజ్ ఇన్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఎక్సెప్షన్ ఏంటమ్మా, ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ పాలసీ. కొత్త పాలసీ తీసుకొస్తామంటే అది చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ అది ఇప్పటివరకు లేదు కదా. నెక్స్ట్, అడాప్షన్ ఆఫ్ పాలసీ దట్ డిఫర్స్ ఇన్ సబ్స్టాన్స్ ఫ్రమ్ ప్రీవియస్లీ అకరింగ్ ఈవెంట్. అడాప్షన్ ఆఫ్ న్యూ పాలసీ, అడాప్షన్ ఆఫ్ పాలసీ దట్ డిఫర్స్ ఇన్ సబ్స్టాన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్లీ అకరింగ్ ఈవెంట్. సో ఆ సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రీవియస్గా దాన్ని మనం మేజర్గా కన్సిడర్ చేయట్లేదు. మనం జనరల్ డిస్క్లోజ్ చేసేటప్పుడు అకౌంటింగ్ పాలసీని మెటీరియల్ అమౌంట్స్ అని అంటున్నాం, సిగ్నిఫికెంట్ పాలసీస్ డిస్క్లోజ్ చేయాలనుకుంటున్నాం. ఇంతకుముందు సిగ్నిఫికెంట్ ఐటమ్ కాదు అది, ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఐటమ్. అప్పుడు నువ్వేం చేయాలమ్మా, చేంజ్ అకౌంటింగ్ పాలసీ అనట, చేంజ్ అకౌంటింగ్ పాలసీ అనట. అసలు ఇంతకుముందు నువ్వు అది డిస్క్లోజ్ చేయట్లేదు, ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తున్నావు. దట్ డజంట్ మీన్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. దట్ డజంట్ మీన్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. దాని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు, లైక్ కంపెనీ గ్రాట్యుటీ పే చేస్తుంది, ప్రీవియస్గా పే చేస్తుంది, ఇప్పుడు కూడా పే చేస్తుంది. బట్ ప్రీవియస్గా దెర్ ఈస్ నో ఎనీ ఫార్మల్ ప్లాన్, ఇప్పుడు ఫార్మల్ ప్లాన్ వచ్చింది. ఇంతకుముందు గ్రాట్యుటీ పేమెంట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా పేమెంట్ చేస్తారు. ఇంతకుముందు ఆడ్హాక్ బేసిస్ ఒక సర్టన్ అమౌంట్ లంసమ్ అమౌంట్ తీసుకొని ఇచ్చేస్తారు అంతే, దానికి ఒక బేసిస్ ఉండదు. ఇప్పుడు ఒక బేసిస్ ఫార్మల్ ప్లాన్ తీసుకొచ్చారు, అప్పుడు ఏంటిది అది చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ అనట? నో. ఓకే. డిస్క్లోజర్ ఆఫ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ సేమ్. ఎలా డిస్క్లోజ్ చేయాలి సార్? మెటీరియల్ ఇన్ కరెంట్ పీరియడ్, అమౌంట్ అసర్టైన్డ్, డిస్క్లోజ్ అమౌంట్. అమౌంట్ నాట్ అసర్టైన్డ్, డిస్క్లోజ్ ద ఫ్యాక్టర్. నాట్ మెటీరియల్ ఇన్ కరెంట్ పీరియడ్ బట్ రీజనబుల్లీ ఎక్స్పెక్టెడ్ టు హావ్ మెటీరియల్ ఎఫెక్ట్ ఇన్ లేటర్ పీరియడ్, దెన్ ఫ్యాక్ట్ ఆఫ్ సచ్ షెల్ బి డిస్క్లోజ్ ఇన్ ద కరెంట్ పీరియడ్. దట్ ఈస్ అబౌట్ AS 5. నెక్స్ట్ AS 6 ఏమన్నా మనకి? నో. ఇంతకుముందు AS 6 డిప్రిసియేషన్ ఉంటుంది, బట్ దట్ ఈస్ విత్ డ్రాన్ నౌ. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 7, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. దట్ ఈస్ రెవెన్యూ బేస్డ్ స్టాండర్డ్ అమ్మా. మనకి టోటల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ రెవెన్యూ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2 ఉంటాయి, AS 7 అండ్ AS 9. ఖచ్చితంగా రెండిట్లలో క్వశ్చన్ వస్తుంది, బికాస్ ఆ గ్రూపింగ్లోనే ఒకటి ఉంది. అదర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గవర్నమెంట్ గ్రాంట్ అండ్ AS 14 ఉంటుంది, రెండిట్లలో పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది అన్డౌటెడ్లీ. ఓకేనా? అసెట్స్ బేస్డ్ స్టాండర్డ్ చాలా ఉంటాయి, అక్కడ మీరు ఎక్కువ కష్టపడాలి. ఎప్పుడైతే గ్రూపింగ్లో తక్కువ స్టాండర్డ్స్ అనుకో దాని నుంచి పక్క క్వశ్చన్ వచ్చే ఛాన్స్, అది మేబీ MCQs అవ్వచ్చు, థియరీ క్వశ్చన్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకేనా? సో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ generally covers long term assets. So construction of asset or a combination of asset
or else rendering of services related to construction of an asset, or else destruction and restoration of asset. కన్స్ట్రక్షన్ అంటే బిల్డ్ చేయడమే కదమ్మా, ఆల్రెడీ బిల్డ్ చేసిన దాన్ని డిస్ట్రాక్ట్ చేయడం కూడా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అవుద్ది. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్, ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అండ్ కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అనుకోండి, నీకు ప్రాఫిట్ మార్జిన్ ఎంత, యాక్చువల్ కాస్ట్ ఎంత అవసరం లేదు, డైరెక్ట్గా ముందే ప్రైస్ ఫిక్స్ చేస్తారు 10 lakhs. దట్ ఈస్ అ ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్. లేదు కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అనుకోండి, నీకు ఎంత కాస్ట్ దానికి కాంట్రాక్టర్ ఫీజ్ యాడ్ చేసుకొని చెప్తాడు. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్లో ఎక్సెప్షన్ ఉండే ఛాన్స్ ఉంది, దట్ ఈస్ ఎస్కలేషన్ క్లాజ్ అని. ఇప్పుడు నేను కరెంట్ మార్కెట్ కండిషన్స్ బట్టి, కరెంట్ మార్కెట్ ప్రైసెస్ బట్టి, కరెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ బట్టి నేను ప్రైస్ ఫిక్స్ చేస్తున్నాను. మరి ఈ కాంట్రాక్ట్ 10 years నడుస్తుంది మనకి ఎగ్జాంపుల్. ఈ 10 years మార్కెట్ చేంజెస్ అవ్వచ్చు. సో మార్కెట్ చేంజెస్ అవుతే మాత్రం ఈ ప్రైస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనే ప్రొవిజన్ ఉండొచ్చు అక్కడ. దాన్ని మనం ఎస్కలేషన్ క్లాజ్ అంటాం. సో ఫిక్స్డ్ ప్రైస్ ఆర్ ఫిక్స్డ్ రేట్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్, సమ్ కేసెస్ సబ్జెక్ట్ టు దెర్ ఇస్ ఏ ఎస్కలేషన్, అంటే మార్కెట్ చేంజెస్ వల్ల వేరియేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ ఇస్ ఏ కాస్ట్ ప్లస్ పర్సెంటేజ్ ఆఫ్ ద కాస్ట్ ఆర్ ఏ ఫిక్స్డ్ ఫీ చార్జ్డ్ బై కాంట్రాక్టర్ ఫ్రమ్ ద కాంట్రాక్ట్. అండ్ ఈ స్టాండర్డ్ మనకి కాంట్రాక్టర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి అవసరం, కాంట్రాక్టింగ్ కాదు, కాంట్రాక్టర్, బికాస్ కాంట్రాక్టర్ హ్యాస్ టు రికగ్నైజ్ ద రెవెన్యూ ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. నెక్స్ట్, సో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ రెవెన్యూ, కాంట్రాక్ట్ కాస్ట్ ఏముంటాయి చూడండి. కాంట్రాక్ట్ రెవెన్యూ మనం అగ్రి అయినప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో అది. అయితే డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఒకవేళ అగ్రిమెంట్లో వేరియేషన్ అనుకోండి, దానివల్ల ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వేరియేషన్ అగ్రిమెంట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ దిస్ ఎనీ క్లెయిమ్స్ రేజ్డ్ బై ద కాంట్రాక్టర్ ఫ్రమ్ ద కాంట్రాక్టీ. నెక్స్ట్ ఎస్కలేషన్ క్లాసెస్. నెక్స్ట్ పెనాల్టీస్. పెనాల్టీస్ అంటే ఏంటమ్మా, మేబీ వర్క్ డిలే అవ్వడం వల్ల కాంట్రాక్టర్ ఏదైనా పెనలైజ్ అయింది అనుకోండి, ఆ అమౌంట్ కాంట్రాక్ట్ రెవెన్యూలోంచి డిడక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కాంట్రాక్ట్ కాస్ట్ ఏముంటుందంటే డైరెక్ట్ స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ అడిషనల్ జనరల్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ కస్టమర్ స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్, ఇన్సిడెంటల్ ఇన్కమ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద రెవెన్యూ. లైక్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ చేస్తున్నాం, లాస్ట్కి స్క్రాప్ మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ సేల్ చేసి నీకు అమౌంట్ రికవర్ అయింది, అమౌంట్ ఆ స్క్రాప్ మెటీరియల్ పర్చేస్ చేయడానికి నువ్వు కాస్ట్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి ఉంటావు డైరెక్ట్ స్పెసిఫిక్ ఎక్స్పెన్స్ అని. ఇప్పుడు ఆ స్క్రాప్ మెటీరియల్ సేవ్ నీకు అమౌంట్ రికవర్ అయింది, అప్పుడు కాస్ట్ తగ్గినట్టే కదా, కాస్ట్ తగ్గినట్టే. ఒకవేళ నువ్వు ఆ రెవెన్యూ అనేది కాంట్రాక్ట్ రెవెన్యూలో ఇంక్లూడ్ చేసావు అనుకోండి, సేల్ ప్రైస్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్, అప్పుడు ఇక్కడ ఎక్స్పెన్స్ నుంచి మైనస్ చేయొద్దు. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. స్క్రాప్ మెటీరియల్ సేల్ చేస్తాం, అమౌంట్ రికవర్ అవుతుంది, రికవర్ అయిన అమౌంట్ నువ్వు రెవెన్యూలో తీసుకున్నావు అనుకోండి, ఎక్స్పెన్స్ నుంచి మైనస్ చేయొద్దు. లేదు రెవెన్యూలో తీసుకోలేదు, అప్పుడు ఎక్స్పెన్స్ నుంచి మైనస్. ఎక్స్పెన్స్ డిడక్ట్ అయినా రెవెన్యూ ఇంక్రీజ్ అయినా ఒకటే ఎఫెక్ట్, బట్ రెండు చేయొద్దు, రెండు చేస్తే డబుల్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ కంబైనింగ్ అండ్ సెగ్మెంటింగ్ ఆఫ్ కాంట్రాక్ట్. కంబైనింగ్ అంటే 2 or more number of single contracts considered as a one particular contract. Segmenting అంటే one single contract treated as multiple contracts. ఎలా సార్ అంటే నెగోషియేటెడ్ యాజ్ a single package. మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి బట్ అన్ని కలిపి సింగిల్ ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం మనం. అండ్ నెక్స్ట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సింగిల్ ప్రాజెక్ట్. ఒకటే ప్రాజెక్ట్ బట్ ఎన్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అయ్యాం మనం. లైక్ ఎగ్జాంపుల్ మెట్రో రైల్ ఉంది, ప్రాజెక్ట్ అంతా ఒకటే కానీ రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్ 3 different కాంట్రాక్ట్స్ లాగా ఎంటర్ అవ్వచ్చు, బట్ టోటల్ ఈజ్ ఏ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్, వన్ సింగిల్ కాంట్రాక్ట్లో తీసుకోవచ్చు. అండ్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్ ఆన్ కంటిన్యూస్లీ. ఆల్ కాంట్రాక్ట్స్ పర్ఫార్మ్ ఆన్ కంటిన్యూస్. నెక్స్ట్ యూజువల్లీ ట్రీటెడ్ as సపరేట్లీ. జనరల్గా అది కంబైన్డ్ కాంట్రాక్ట్ అనే కానీ సపరేట్ కాంట్రాక్ట్లో తీసుకుంటాం. ఎప్పుడంటే సపరేట్ ప్రపోజల్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి సపరేట్ ప్రపోజల్ ఉంది, అండ్ ఒక్కొక్క దానికి సపరేట్గా నెగోషియేషన్ జరిగింది, అండ్ ఎబిలిటీ టు రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ పార్ట్లీ. అంటే అయితే అన్ని యాక్సెప్ట్ చేయలేదు, అన్ని రిజెక్ట్ చేయాలనే కండిషన్ లేదు, మన ఇష్టం. కావాలంటే ఒకటే యాక్సెప్ట్ చేయొచ్చు, కావాలంటే ఒకటే రిజెక్ట్ చేయొచ్చు, రిమైనింగ్ అన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అలాంటి కండిషన్ పాసిబుల్ అవుతుంది. అండ్ కాస్ట్ రెవెన్యూ కెన్ బి ఐడెంటిఫైడ్ సపరేట్లీ. బేసిక్గా చెప్పాలంటే కంబైన్ సెగ్మెంట్ ఇట్లా పాయింట్స్ ఇచ్చారు కదా, ఒకవేళ నీకు అన్ని కలిపి అకౌంటింగ్ పాసిబుల్ అయిందనుకోని కంబైన్ చేసేయచ్చు. అన్ని కలిపి కంబైన్ అకౌంటింగ్ పాసిబుల్ అవ్వట్లేదు అనుకోండి, దెన్ సపరేట్. సింపుల్ లాజిక్. ఇక్కడ కాస్ట్ సపరేట్గా, రెవెన్యూ సపరేట్గా, అబిలిటీ టు రిజెక్ట్, ప్రాఫిట్ మార్జిన్ సపరేట్గా ఐడెంటిఫైబుల్ అనుకోండి, నువ్వేం చేయొచ్చు, సపరేట్ చేసేయచ్చు. ఇఫ్ దీస్ ఆర్ నాట్ ఐడెంటిఫైబుల్ సపరేట్, దెన్ కంబైన్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ రికగ్నిషన్ ఆఫ్ కాంట్రాక్ట్ రెవెన్యూ. మెయిన్ పాయింట్ కాంట్రాక్ట్ రెవెన్యూ రికగ్నిషన్. రెవెన్యూ రికగ్నిషన్ ఎలా చేయాల్సి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియాలి అవుట్కమ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ రీజనబుల్గా ఎస్టిమేట్ చేయగలుగుతున్నావు లేదా. మా అవుట్కమ్ అంటే దాని కాస్ట్ ఎంత, దాని రెవెన్యూ ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది, ఇంకా ఎంత పర్సెంటేజ్ కావాలి, ఫ్యూచర్లో ఇంకా ఎంత కాస్ట్ కావాలి, ఇవన్నీ ఐడెంటిఫైబుల్ అయి ఉండాలి. ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు అసర్టైన్ ఆల్ దీస్ థింగ్స్, అవుట్కమ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఉన్నట్టు అంటే లేదు అని. ఒకవేళ అవుట్కమ్ క్లియర్గా ఉందనుకో, దెన్ యూ కెన్ ఫాలో పర్సెంటేజ్ కంప్లీషన్ మెథడ్.
అంటే నీకు దాని నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం నీ దగ్గర ఆన్సరబుల్ ఉంది, నువ్వు ఆన్సరబుల్ ఉన్నావు అక్కడ, నీకు తెలుస్తుంది ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ నీకు తెలుస్తుంది. దెన్ అవుట్కమ్ ఉన్నట్టు, దెన్ యూ కెన్ ఫాలో పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ యాజ్ పర్ AS9. లేదు సార్ అవుట్కమ్ నాకు తెలియట్లేదు సార్, లైక్ ఇంకా ఎంత కంప్లీట్ అయింది, ఆల్రెడీ ఎంత కంప్లీట్ అయింది, ఇంకా ఎంత కంప్లీట్ అవ్వాలి, కంప్లీట్ అయిన దానికి కాస్ట్ ఎంత, ఫ్యూచర్లో కంప్లీట్ అవ్వాల్సిన దానికి ఇంకా ఎంత కాస్ట్ ఇన్కర్ అవ్వాలి, ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది, ఇంకా ఎంత అమౌంట్ ఛార్జ్ చేయొచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ ఏమి నువ్వు చెప్పలేకపోతున్నావు అనుకోండి, దెన్ అవుట్కమ్ క్లియర్గా లేనట్టు. అప్పుడు ఏం చేయాలమ్మా, రెవెన్యూ ఇస్ అ కాస్ట్ ఇన్కర్ టిల్ ద డేట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రికవరబుల్. అంటే నువ్వు అక్కడ ప్రాఫిట్ రికగ్నైజ్ చేయొద్దు, నువ్వు ఏదైతే యాక్చువల్ కాస్ట్ ఇన్కర్ అయ్యావో, ఇన్కర్ అయిన కాస్ట్ ఏదైతే రికవర్ అవుతో ఆ అమౌంట్ తీసుకోవాలి. మీకు క్వశ్చన్ ఉంటుంది, కాస్ట్ ఇన్కర్డ్ ప్లస్ 10% ప్రాఫిట్ అని, దేర్ అవుట్కమ్ ఈజ్ నాట్ క్లియర్, అవుట్కమ్ తెలియదు మనకి. అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు ఇన్కర్ అయిన కాస్ట్ ఏదైతే రికవర్ అవుతుందో అదే. అందుకే క్వశ్చన్లో రికవరబుల్ కాస్ట్ ప్లస్ 20% అంటాడు. నువ్వు 90,000 ప్లస్ 20% చేయదు, ఓన్లీ 90,000 తీసుకోవాలి. AS7 కన్స్ట్రక్షన్ కావాలి మన బుక్లో సెకండ్ క్వశ్చన్, సెకండ్ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్. మరి పర్సంటేజ్ ఎలా ఐడెంటిఫై చేయాల్సిందంటే, మా ఇయర్ ఆన్ ఇయర్ చేయొద్దు, క్యూములేటివ్ బేసిస్లో చేసుకోవాలి. దట్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ. క్యూములేటివ్ బేసిస్లో చేసుకొని, ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ 10 వచ్చింది, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కంబైన్డ్గా 15 వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి, సెకండ్ ఇయర్ ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయినట్టు, 5% కంప్లీట్ అయినట్టు. ఓకేనా. క్యూములేటివ్ మైనస్ ప్రీవియస్ పర్సంటేజ్, క్యూములేటివ్ మైనస్ ప్రీవియస్ పర్సంటేజ్. ఓకేనా. సో పర్సంటేజ్ కంప్లీషన్ కాస్ట్ ఇంకా టిల్ డేట్ డివైడెడ్ బై టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్. బికాస్ ఈ టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫిక్స్డ్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇయర్ ఆన్ ఇయర్ వేరియేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మనం ఏం చేస్తామో క్యూములేటివ్ పర్సంటేజ్ తీసుకోవాలి, క్యూములేటివ్ పర్సంటేజ్. సో కండిషన్స్, రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి పర్సంటేజ్ కంప్లీషన్ బేస్ మీద, కానీ ఈ కండిషన్స్ చూసుకోవాలి, ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అండ్ రెవెన్యూ అండ్ కాస్ట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్. మెజరబులే కాదు, ఇంకెలా అప్లై చేస్తాను, ఈ కండిషన్స్ మీట్ అవ్వలేదు సార్, దెన్ ఆల్సో ఫాలో కాస్ట్ మెథడ్, కాస్ట్ రికగ్నైజ్ చేయండి. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ కాస్ట్. యాక్చువల్ కాస్ట్ ఎప్పుడైతే ఇన్కర్ అవుతో ఆ రోజే ఎక్స్పెన్స్లా రికగ్నైజ్ చేయి. లేదు సార్ నాకు టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది ఎస్టిమేటెడ్ రెవెన్యూ కంటే ఎక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది సార్, అప్పుడు అది ప్రాఫిట్ మేకింగ్ కాంట్రాక్ట్ వద్దా, లాస్ మేకింగ్ కాంట్రాక్ట్ వద్దా, లాస్ మేకింగ్ కాంట్రాక్ట్ వద్దా. ఇఫ్ ఇట్ ఈస్ అ లాస్ మేకింగ్ కాంట్రాక్ట్ యాజ్ పర్ AS29 ఆనరస్ కాంట్రాక్ట్ రికగ్నైజ్ ప్రొవిజన్ ఇమీడియట్లీ అంటాడు కదా. సో AS7లో నీకు ఒకవేళ అది లాస్ మేకింగ్ కాంట్రాక్ట్ అయితే రికగ్నైజ్ చేయండి ప్రొవిజన్. మరి ఎంత ప్రొవిజన్ రికగ్నైజ్ చేయాలి సార్ అంటే, ఓవరాల్ లాస్ ఐడెంటిఫై చేయండి. లాస్ ఆల్రెడీ అకౌంట్ అయి ఉంటుంది మరి రెవెన్యూ కాస్ట్ బేసిస్లో, ఓవరాల్ లాస్ మైనస్ లాస్ ఆల్రెడీ అకౌంటెడ్, డిఫరెన్స్ ఇప్పుడు నువ్వు ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ రెవెన్యూ ఎంత అకౌంట్ చేసావు, లైక్ లెడ్జర్ అకౌంట్లో రెవెన్యూ అండ్ లెడ్జర్ అకౌంట్లో కాస్ట్, ఈ డిఫరెన్స్ నీకు ఏంటి, ఆల్రెడీ లాస్ అకౌంట్ అయి ఉంటుంది, లైక్ రెవెన్యూ కాస్ట్ డిఫరెన్స్. టోటల్ లాస్ ఉంది సార్, లాస్ ఆల్రెడీ రికగ్నైజ్, టోటల్ లాస్ నుంచి మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ని ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. దీని మీద క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ కాంట్రాక్ట్ రెవెన్యూలో, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో సమ్ టైమ్స్ కాంట్రాక్ట్ ఏం చేయొచ్చు అంటే, ఆల్రెడీ ఉన్న కాంట్రాక్ట్కి ఒక అడిషనల్ అసెట్ కన్స్ట్రక్షన్ ఏమని అడగచ్చు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, దట్ అడిషనల్ అసెట్ కన్సిడర్డ్ యాజ్ ఏ సపరేట్ కాంట్రాక్ట్ ఆర్ ఎల్స్ ఇట్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ అంటే చెక్ చేయండి అమ్మా. దట్ అడిషనల్ అసెట్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ ఇన్ డిజైన్, టెక్నాలజీ అండ్ ఫంక్షన్ అండ్ ప్రైస్ నెగోషియేటెడ్ సపరేట్లీ. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినా అనుకోండి, ట్రెంట్ ఇట్ యాజ్ సపరేట్ కాంట్రాక్ట్. ఎగ్జాంపుల్ 5 floors బిల్డింగ్ అన్నాడు, 5 floors బిల్డింగ్ అన్నాడు, 6th floor కూడా కన్స్ట్రక్షన్ చేయండి అన్నాడు. ఈ 5 floors ఎలాగో 6th floor కూడా సేమ్ అలాగే, అంటే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ డిజైన్ టెక్నాలజీ ఏమైనా ఉందా అక్కడ, నో. అప్పుడు నువ్వేం చేయొచ్చమ్మా, కంబైన్ చేసేయచ్చు. బట్ అలా కాకుండా 5 floors బిల్డింగ్ ఉంది, ఒక పర్పస్ బిజినెస్ పర్పస్, 6th floorలో ఒక పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయండి, హోమ్ థియేటర్ ఉండాలి. ఓకేనా. సపరేట్ టెక్నాలజీ యూస్ చేయండి, సపరేట్ టెక్నాలజీ యూస్ చేయండి. అప్పుడు నీకేమవుతుందమ్మా, డిఫర్ సిగ్నిఫికెంట్లీ. అండ్ ఆ ఒక్క పెంట్ హౌస్కి సపరేట్ కన్సిడరేషన్ ఫిక్స్ చేసుకున్నారు, అప్పుడేమవుతాం, అది దీంట్లో ఇంక్లూడ్ చేయకండి, సపరేట్ కాంట్రాక్ట్లా ట్రీట్ చేయండి, సపరేట్ కాంట్రాక్ట్. సో ఇఫ్ దట్ ఈస్ నో, దెన్ కంబైన్ విత్ ఇఫ్ నెగోషియేటెడ్ ఇస్ సపరేట్ అండ్ డిఫరెన్స్ ఇన్ డిజైన్, టెక్నాలజీ అండ్ ఫంక్షన్, సపరేట్ కాంట్రాక్ట్. లేదు సార్ ఇవి సపరేట్గా ఐడెంటిఫై చేయట్లేదు, దెన్ కంబైన్ విత్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్. అండ్ AS7లో డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అమ్మా. ఏమేమి డిస్క్లోజ్ చేయాలి చూడండి, కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత, కాస్ట్ ఎంత, దెన్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఎంత, అమౌంట్ పేయబుల్ టు కస్టమర్ ఆర్ రిసీవబుల్ ఫ్రమ్ కస్టమర్, ఇది ఒకటి చూసుకోండి స్పెషల్. దీని మీద ప్రాబ్లం నేను క్లాస్లో చేయించాను. ఐసీ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, లైక్ క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ చూడండి ఒకసారి. రిసీవబుల్ ఫ్రమ్ కస్టమర్, పేయబుల్ టు కస్టమర్లో నార్మల్ డ్యూ అమౌంట్ అండ్ ప్రొవిజన్ రెండు కన్సిడర్ చేసి నెట్ ఎఫెక్ట్ చూసిస్తారు, అదొకసారి ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి మీరు. అండ్ అడ్వాన్స్ ఇష్యూ ద కస్టమర్, రిటెన్షన్ మీద కస్టమర్. మరి రిటెన్షన్ అంటే మన కాంట్రాక్ట్ రెవెన్యూ కానీ కస్టమర్ పే చేయడు,
రిటైన్ చేసుకుంటాడు. దేనికోసం అంటే మేబీ నేను సడన్గా కాంట్రాక్ట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే, అందుకే మొత్తం పేమెంట్ ఇవ్వరు, సమ్ అమౌంట్ రిటైన్ చేసుకుంటారు, దాన్ని రిటెన్షన్ మనీ అంటారు. ఓకేనా. అండ్ ప్రాఫిట్ రికగ్నైజ్ అండ్ ప్రోగ్రెస్ బిల్లింగ్స్, నువ్వు ఎంత బిల్ ఇచ్చావు ఇప్పటివరకు, ఆ బిల్లింగ్లో ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది, ఇవన్నీ డిస్క్లోజ్ చేయాలి. జనరల్ పాయింట్స్ అవన్నీ, టోటల్ కాంట్రాక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతే. ఇందులో మెయిన్ పాయింట్ అమౌంట్ పేయబుల్ టు కస్టమర్ ఆర్ రిసీవబుల్ ఫ్రమ్ కస్టమర్. మెయిన్ పాయింట్ అంటే ఇంపార్టెంట్ అని కాదమ్మా, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ AS9 రెవెన్యూ రికగ్నిషన్. AS9 అయిపోయింది, ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఓకేనా. సో రెవెన్యూ రికగ్నిషన్. AS7 ఆల్రెడీ అయిపోయింది. AS9 రెవెన్యూ రికగ్నిషన్ ఇస్ అ గ్రాస్ ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్ రిసీవబుల్ ఆర్ అదర్ కన్సిడరేషన్. మా కన్సిడరేషన్ అంటే ఎప్పుడు క్యాష్లో ఉండాలని ఉండదు, దట్ మేబీ ఇన్ కైండ్ అవ్వచ్చు, ఇన్ ఎనీ అదర్ ఫార్మాట్. అది గ్రాస్ ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్ రిసీవబుల్ అండ్ అదర్ కన్సిడరేషన్ అరైజింగ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గుడ్స్, rendering of services, or else use of enterprise resources by others. Okay, use of enterprise resources by others. ఈ స్టాండర్డ్ మొత్తం కామన్ సెన్సే, కంప్లీట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ మనం థియరిటికల్గా చదువుకుంటాం అంతే ఇక్కడ. అండ్ గ్రాస్ ఇన్ఫ్లో అని చెప్పాం కదా, గ్రాస్ ఇన్ఫ్లో, బట్ ఇన్ సమ్ కేసెస్ గ్రాస్ ఇన్ఫ్లో తీసుకోవద్దు. లైక్ ఏజెన్సీ రిలేషన్షిప్, మనం ఏజెంట్లా వర్క్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ కన్సైనే ఉన్నాడమ్మా, కన్సైన్ ఈజ్ ఏజెంట్ ఆఫ్ కన్సైనర్. ఇప్పుడు ఏజెంట్ అనేవాడు గూడ్స్ సేల్ చేసి అమౌంట్ తీసుకుంటాడు, కన్సైనే, అది కన్సైనీకి ఇన్కమ్ అవుతుందా? బట్ గ్రాస్ ఇన్ఫ్లో అది కూడా, అది ఇన్కమ్ అవ్వదు. మరి కన్సైనీకి ఏంటమ్మా ఇన్కమ్? ఆ గ్రాస్ ఇన్ఫ్లో లైక్ అమౌంట్ వచ్చిన దాంట్లో నుంచి అమౌంట్ అటు సెండ్ చేస్తుంది, కమిషన్ వస్తుంది చూస్తారా, దట్ కమిషన్ ఈజ్ ఓన్లీ ఇన్కమ్. ఎవ్రీ టైం గ్రాస్ ఇన్ఫ్లో చూడొద్దు, బికాస్ కన్సైనీకి గ్రాస్ ఇన్ఫ్లో అంటే సేల్స్ అమౌంట్ కూడా వస్తుంది, బట్ ఆ సేల్స్ అమౌంట్ ఎవరిది? కన్సైన్ ఆర్ అది. సో తన కేసులో ఏమవుతాం, ఏజెన్సీ కేసులో, ఇన్ కేస్ ఆఫ్ ఏజెన్సీ రిలేషన్షిప్ ఓన్లీ కమిషన్, ఓన్లీ కమిషన్. క్లియర్? నెక్స్ట్ రెవెన్యూ రికగ్నిషన్. సో ఫస్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ చూద్దాం. ఇఫ్ ఇట్ ఈ సేల్ ఆఫ్ గూడ్స్, సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ప్రాపర్టీ నథింగ్ బట్ ఓనర్షిప్. ఓనర్షిప్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది సార్? వెన్ ద రిస్క్ అండ్ రివార్డ్ అసోసియేటెడ్ విత్ దాట్ పర్టికులర్ ప్రొడక్ట్ రిలేటెడ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా. సో వెన్ ద సెల్లర్ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ద ప్రాపర్టీ, వెన్ ద సెల్లర్ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ద ప్రాపర్టీ టు ద బయర్ ఫర్ ఏ కన్సిడరేషన్. ఫ్రీగా ఇస్తే సరిపోదు, ఫ్రీగా ఇస్తే అసలు రెవెన్యూ ఉండదు అక్కడ, ఫర్ ఏ కన్సిడరేషన్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ రిస్క్ అండ్ రివార్డ్ టు ద బయర్. ఇక్కడ ప్రాపర్టీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ రివార్డ్ అండ్ రిస్క్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్, ఇన్ కేస్ ఆఫ్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్, ప్రపోర్షనల్ కంప్లీషన్ మెథడ్, కంప్లీటెడ్ సర్వీస్ కాంట్రాక్ట్ మెథడ్, 2 మెథడ్స్ ఉంటాయి. ఓకేనా. ప్రపోర్షనల్ కంప్లీషన్ అంటే పర్సంటేజ్ కంప్లీషన్. జనరల్గా అది ఎప్పుడవుతుందంటే వెన్ దర్ ఇస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మోర్ దెన్ 1 act, మల్టిపుల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ యాక్ట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు పర్సంటేజ్ కంప్లీషన్ ఇస్తాం. లేదు సర్వీస్ ఇంక్లూడ్స్ ఓన్లీ 1 single act, దెన్ కంప్లీటెడ్ సర్వీస్ కాంట్రాక్ట్ మెథడ్. ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ, ఇన్వాల్వ్స్ మోర్ దెన్ 1 act, ఓన్లీ 1 single act. అప్పుడు ఏం చేయాలి మనం? వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాతనే రికగ్నైజ్ చేయాలి రెవెన్యూ. ఓకేనా. లేదు ఎగ్జిక్యూషన్ ఆఫ్ మోర్ దెన్ 1 act ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మా పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ ఉంది, ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ విచ్ ఇంక్లూడ్స్ కోచింగ్ యాజ్ వెల్ as స్టడీ ఆర్. ఒకటే ఈవెంట్ కాదు ఇది, కోచింగ్ ఉంది, స్టడీ ఆర్ ఉంది. నువ్వేం చేయాలి? పర్సంటేజ్ బేస్ మీద అప్లై చేయాలి. సో కన్సిస్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ 1 act బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ సర్వీస్ మెథడ్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ బై అదర్స్. లైక్ మన కంపెనీ క్యాష్ ఉంది, వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, నథింగ్ బట్ మనం లోన్ ఇచ్చాం, మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ టైం ప్రపోర్షన్. లైక్ ఏ సర్టన్లో డిబెంచర్ ఇంట్రెస్ట్ టైం ఇంటూ 6/12 ఇంటూ 5/12 చేస్తుంటారు కదా, బేస్డ్ ఆన్ టైం. లేదు రాయల్టీ ఉంది, లైక్ మన పేటెంట్ రైట్ వాళ్ళు తీసుకుంటున్నారు, లైక్ మన కాపీ రైట్ వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు, దెన్ ఇన్ సచ్ కేస్ వీ హ్యావ్ టు చార్జ్ రాయల్టీ, ఫీజు తీసుకోవాలి. మరి ఆ ఫీజు ఎట్లా ఉండేస్తారంటే బేస్డ్ ఆన్ అగ్రిమెంట్, అక్రూవల్ బేసిస్, దట్ డిపెండ్స్ అపాన్ అగ్రిమెంట్. అది పర్ యూనిట్ సోల్డా, పర్ యూనిట్ మ్యానుఫ్యాక్చర్డా, డిపెండ్స్, అగ్రిమెంట్ బేసిస్ మీద ఉంటుంది. నెక్స్ట్ డివిడెండ్ ఉంది. డివిడెండ్ అంటే ఇన్ కేస్ ఆఫ్ డివిడెండ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రైట్ టు రిసీవ్ ద డివిడెండ్ పేమెంట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అంటే కంపెనీ డిక్లేర్ చేసాము నీకు రైట్ ఉంటుంది, డిక్లేర్ చేసినప్పుడు ఇన్కమ్ రికగ్నైజ్ చేయాలి. అండ్ అన్నిటికీ కామన్ ప్రిన్సిపల్స్ అమ్మా. ఈ పాయింట్స్ మనకి స్టాండర్డ్లో థియరిటికల్గా కవర్ అవ్వదు, బట్ ఆన్సర్స్ థియరీ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇంపార్టెంట్. నువ్వు రెవెన్యూ రికగ్నైజ్ అంటే కామన్ ప్రిన్సిపల్ ఫర్ ఆల్, అది రెవెన్యూ ఫ్రమ్ గూడ్ అయినా, ఫ్రమ్ సర్వీస్ అయినా, ఫ్రమ్ యూజ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ బై అదర్స్ అయినా, సిగ్నిఫికెంట్ రిస్క్ అండ్ రివార్డ్ ఆఫ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. నెక్స్ట్ ఎంటిటీ డస్ నాట్ రిటైన్ ఎనీ ఎఫెక్టివ్ కంట్రోల్. నువ్వు రిస్క్ రివార్డ్ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్ అయిందనుకోని మన కంట్రోల్ ఉండదు. సమ్ టైమ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ మన చేతిలో కంట్రోల్ ఉంటుంది, అప్పుడు ట్రాన్స్ఫర్ అంటే కాదు అసలు. నెక్స్ట్
రెవెన్యూ అండ్ కాస్ట్ రిలయబుల్లీ మెజరబుల్, రెవెన్యూ అండ్ కాస్ట్ రిలయబుల్లీ మెజరబుల్, అండ్ సర్టనిటీ ఆఫ్ కలెక్షన్. ఇవన్నీ ఎప్పుడైతే పాసిబుల్ అవుతుందో, ఇవన్నీ ఎప్పుడైతే సర్టెన్ ఉంటాయో అప్పుడు రికగ్నైజ్ చేయాలి. లేదు సార్ ఇందులో ఏదైనా ఒకటి అన్సర్టన్ ఉంది సార్, డోంట్ రికగ్నైజ్ రెవెన్యూ. సార్ ఇనీషియల్గా సర్టనే ఉంది, దెన్ వి రికగ్నైజ్ రెవెన్యూ. లేటర్ అన్సర్టనిటీ అరైజ్ అయింది సార్, అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ రికగ్నైజ్ రెవెన్యూని క్యాన్సిల్ చేయొద్దు, అగైన్స్ట్గా ప్రొవిజన్ క్రియేట్ చేయాలి, అగైన్స్ట్గా ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. క్లియరా? కన్సిడరేషన్ నాట్ మెజరబుల్ సార్, డోంట్ రికగ్నైజ్. కలెక్షన్ నాట్ సర్టెన్ సార్, డోంట్ రికగ్నైజ్. సార్ కలెక్షన్ సర్టన్ ఇట్ initially, but uncertainty arises later, then recognize provision, recognize provision. 3 points lo untadi mana material lo. Done? Clear? That is about AS 9. Clear? Okay. Next accounting standard number 10, property plant and equipment. It's a fixed assets related standard. Fixed asset lo kuda only tangible item de. For intangible there is AS 26. Ma AS 10 and AS 26 lo maximum provisions same ఉంటాయి. ఇప్పుడు ఈ లెక్చర్లో కూడా నేను ఏఎస్ 10 ఫుల్గా డిస్కస్ చేస్తాం. ఏఎస్ 26లో ఏదైతే వేరియేషన్ ఉందో అది మాత్రమే డిస్కస్ చేస్తాం. ఏఎస్ 26లో మేజర్ డిఫరెన్స్, డెఫినేషన్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఫేజ్ అండ్ అమోటైజేషన్ పాయింట్, ఆ 3 పాయింట్సే డిస్కస్ చేస్తాం. ఈ నోట్స్లో కూడా 3 పాయింట్సే ఉంటాయి. ఏఎస్ 10 ఫుల్గా ఉంటుంది. ఏఎస్ 26లో ఏదైతే వేరియేషన్ అది మాత్రమే డిస్కషన్ ఉంటుంది. సో ఏఎస్ 10 ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఏఎస్ 10 ఇస్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. దేనికోసం? ఇట్ హెల్ప్స్ టు యూజర్స్ ఆఫ్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ టు అండర్స్టాండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పీపీఈ అండ్ చేంజెస్ ఇన్ చార్జ్ ఇన్వెస్ట్మెంట్. ఒక కొత్త పీపీఓ యాడ్ అయిందా, ఉన్న పీపీ సేల్ చేసామా అనే ఇన్ఫర్మేషన్ కోసం జస్ట్ అంతే ఆబ్జెక్టివ్. సో పీపీ ఈజ్ అ టాంజిబుల్ ఐటమ్ దట్ ఈస్ హెల్డ్ ఫర్ యూజ్, నాట్ ఫర్ సేల్. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ సేల్ అనుకోండి ఇన్వెంటరీ అవుతుంది. టాంజిబుల్ ఐటమ్ హెల్డ్ ఫర్ సేల్, దట్ సేల్ మస్ట్ మీన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? హెల్డ్ ఫర్ సేల్ అయితే సరిపోదు, ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటేనే ఏస్ 2 అవుతుంది. పీపీ హెల్డ్ ఫర్ యూజ్ ఇన్ ప్రొడక్షన్, సప్లై ఆఫ్ గుడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్ or for rental to others or for administrative purpose. At the same time expected to be used for more than 12 months. Actually kadama expected. Okay na? ఇవన్నీ మీట్ అయినా కానీ 12 months more than 12 months లేకపోతే that is not a PPE. That is not a PPE. Recognition of PPE. Recognition criteria. మరి రికగ్నిషన్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నోట్ చేయడం. మెజర్మెంట్ అంటే ఎంత అమౌంట్. రికగ్నిషన్ అంటే అకౌంట్ చేయడం. ప్రెజెంటేషన్ అంటే ఎలా బ్యాలెన్స్ షీట్లో నోట్ చేయాలి. నెక్స్ట్ డిస్క్లోజర్, అడిషనల్గా పాయింట్స్ అని చెప్పాలనుకుంటే ఎలా. ఓకేనా? సో రికగ్నిషన్ క్రైటీరియా, కండిషన్స్, దాని నుంచి ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కాస్ట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ. అంటే దానికోసం ఎంతైతే ఖర్చు పెట్టో అది నీకు అన్బయాస్డ్గా ఉండాలి. బై నేమ్ సేక్ చెప్పినట్టు కాదు, అన్బయాస్డ్, ప్రతిదానికి ఎవిడెన్స్ ఉండాలి, ప్రూఫ్ ఉండాలి, అప్పుడు రిలయబుల్ అన్నట్టు. నెక్స్ట్ ఇనీషియల్ రికగ్నిషన్ ఎట్ కాస్ట్. ఇనీషియల్ రికగ్నిషన్ ఫస్ట్ టైం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నువ్వు ప్రాపర్టీ ప్లాన్ అండ్ ఎక్విప్మెంట్ నోట్ చేసేటప్పుడు. ఎగ్జాంపుల్ మిషనరీ పర్చేస్ చేస్తాం, మెషినరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్, అది ఫస్ట్ టైం నోట్ చేస్తున్నాడు, దాన్ని ఇనీషియల్ రికగ్నిషన్ అంటాం. సబ్సిక్వెంట్ మెజర్మెంట్ అంటే బ్యాలెన్స్ షీట్ డేట్, బ్యాలెన్స్ షీట్ డేట్. ఓకేనా? ఇనీషియల్ రికగ్నిషన్ ఎట్ కాస్ట్ కదా. కాస్ట్ ఆఫ్ పీపీఈ ఇంక్లూడ్స్ కాస్ట్ ఆఫ్ పర్చేస్, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్, అదర్ కాస్ట్ లైక్ డీమ్ కమిషనింగ్, రిజిస్ట్రేషన్, అదర్ సిమిలర్ లయబిలిటీస్, బికాస్ ఇది లయబిలిటీ అని ఎందుకంటామంటే ఈ రెండు మనం పేమెంట్ చేస్తాం, బట్ డీ కమిషనింగ్, రిజిస్ట్రేషన్ పేమెంట్ చేయం, ఫ్యూచర్లో పే చేస్తాం. అగైన్స్ట్గా లయబిలిటీని వచ్చేయాలి. అండ్ దట్ లయబిలిటీ ఇస్ అట్ ప్రెసెంట్ వాల్యూ. ఫ్యూచర్లో పే చేసే అమౌంట్ డిస్కౌంటింగ్ చేసి, ఎఫ్ఎంలో వచ్చిండగా డిస్కౌంటింగ్ ఎలా చేయాలనేది డిస్కౌంటింగ్ చేసి ప్రెసెంట్ వాల్యూకి నోట్ చేయాలి. సో పర్చేస్ ప్రైస్, నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్, ఇంపోర్ట్ డ్యూటీస్ మైనస్ ట్రేడ్ డిస్కౌంట్. ఒకవేళ రిఫండబుల్ ట్యాక్స్ అనుకోండి కాస్ట్లో ఇంక్లూడ్ చేయొద్దు. రిఫండబుల్ ట్యాక్స్ ఇంక్లూడెడ్ ఇన్ పర్చేస్ ప్రైస్ అనుకోండి అప్పుడు మైనస్ చేయాలి. నెక్స్ట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? లేబర్ ఛార్జెస్, టెస్టింగ్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్. అండ్ డీకమిషనింగ్, రిజిస్ట్రేషన్, అదర్ సిమిలర్ లయబిలిటీస్ ఎట్ ప్రెసెంట్ వాల్యూ. అండ్ మెజర్మెంట్ ఆఫ్ పీపీ. ఇనిషియల్ రికగ్నిషన్ ఆల్వేస్ ఎట్ కాస్ట్, సబ్సిక్వెంట్ మెజర్మెంట్ కాస్ట్ మోడల్ అవ్వచ్చు, ఫేర్ వాల్యూ మోడల్ అవ్వచ్చు. వీ కెన్ ఫాలో ఎనీ మోడల్, దట్ ఈస్ అకౌంటింగ్ పాలసీ. నెక్స్ట్ cost of PPE excludes cost of opening a new facility or a business, cost of introducing a new product or a service, cost of conducting business in a new location or with a new class of customers, administration, other general overhead. ఇంకొక పాయింట్ ఉంటుందమ్మా, that is cost incurred while an item capable of operating in a manner intended by the management has yet to be brought into use or it is at less than full capacity. అంటే మనం ఆల్రెడీ కంప్లీట్గా అసెట్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు, పార్ట్ ఆఫ్ ద అసెట్ కన్స్ట్రక్షన్ అయింది, ఆ పార్ట్ ఆఫ్ ద అసెట్కి మెయింటైన్ చేయడం కోసం కాస్ట్ అయింది. దట్ కాస్ట్ షెల్ నాట్ బి యాడెడ్ టు ద రిమైనింగ్ పార్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్. దీనికి మన బుక్స్లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, అమ్యూజ్మెంట్ పార్క్.
20% డిస్కౌంట్ ఇస్తారు, 80% కంప్లీట్ అవుతుంది, 20% డిస్కౌంట్కి టికెట్స్ సేల్ చేస్తారు. ద 20% డిస్కౌంట్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ రిమైనింగ్ 20%. రిమైనింగ్ 20% కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ ఇచ్చిన డిస్కౌంట్ని యాడ్ చేయొద్దు. ఓకేనా. నెక్స్ట్, ఇన్కమ్ ఎర్న్డ్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీపీ. ఇది మన బుక్లో కవర్ అవ్వలేదమ్మా, లిసన్ కేర్ఫుల్. ఇన్కమ్ ఎర్న్డ్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీపీ. లైక్ ఎగ్జాంపుల్, ఒక అసెట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఒక అసెట్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో మనకి ఇన్కమ్ జనరేట్ అయింది. అసెట్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో ఇన్కమ్ జనరేట్ అయింది. మరి జనరేట్ అయిన ఇన్కమ్ని ఎలా ట్రీట్ చేయాలి సార్? కన్స్ట్రక్షన్ కాస్ట్ని డిక్రీజ్ చేయాలా, ఆర్ సపరేట్ ఇన్కమ్లా ట్రీట్ చేయాలా? ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఇన్కమ్, దెన్ అడ్జస్ట్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ద పీపీ. ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఇన్కమ్, adjust from the cost of PP. If it is not directly attributable to the asset, then recognize it as a income in the statement of P&L. Income in the statement of P&L. That problems ఏమీ ఉండవు, just theoretical point అంతే. If it is directly related income అనుకోండి, deduct. If it is not directly related to that property అయితే income. Next, acquisition of asset for non-cash consideration or else a combination of cash and non-monetary asset. In such a case, check చేయండి. ఫస్ట్ పాయింట్, కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందా లేదా. మా కమర్షియల్ సబ్స్టెన్స్ అంటే పర్చేస్ చేయడం వల్ల, లైక్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఉందా లేదా చెక్ చేయండి. ఇఫ్ దర్ ఈస్ నో బెనిఫిట్ సార్, ఏం అవసరం లేదు. కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్ విల్ బి రిటర్న్ ఆన్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్. లైక్ ఎగ్జాంపుల్, ఓల్డ్ కార్ షిఫ్ట్ ఇస్తున్నాం, న్యూ కార్ I-20 తీసుకుంటున్నాం. సేమ్ బెనిఫిట్ ఉందనుకోండి, న్యూ కార్ I-20 నోట్ చేయాలిగా బుక్స్లో. ఆ I-20కి ఎంత అమౌంట్ నోట్ చేయాలంటే, ఇప్పుడు మన దగ్గర స్విఫ్ట్ కార్ ఉంది కదా, ఆ స్విఫ్ట్ కార్ బుక్ వాల్యూ ఎంత ఉందో అదే కంటిన్యూ చేయాలి. ఎప్పుడమ్మా అది? వెన్ దెర్ ఈస్ నో కమర్షియల్ సబ్స్టాన్స్. ఇఫ్ దెర్ ఈస్ ఏ కమర్షియల్ సబ్స్టాన్స్, దెన్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, I-20 కార్ తీసుకుంటున్నాం కదా, కాస్ట్ ఆఫ్ దట్ I-20 కార్ ఈజ్ ఫేర్ వాల్యూ ఆఫ్ స్విఫ్ట్ కార్. మనం ఇచ్చే కార్ ఫేర్ వాల్యూ తీసుకోవాలి. మనం ఇచ్చే కార్ ఫేర్ వాల్యూ తీసుకోవాలి. లేదు సార్ ఇది అవైలబుల్ లేదు సార్, దెన్ వీ కెన్ టేక్ I-20 ఫేర్ వాల్యూ యాజ్ ఎ కాస్ట్ ఆఫ్ I-20, as a cost of I-20. So cost of new asset will be measured at fair value of asset given up, unless the fair value of asset is more reliable. ఒకవేళ మనం ఇచ్చిన అసెట్ ఫేర్ వాల్యూ కంటే తీసుకున్న అసెట్ ఫేర్ వాల్యూ రిలయబుల్గా ఉంది, దానికి ఒక ఎవిడెన్స్ ఉంది, మార్కెట్లో క్లియర్ చెప్పొచ్చు మనం, అప్పుడు ఏం తీసుకోవాలమ్మా? అదే తీసుకోవాలి. ఓకేనా. సో ప్రయారిటీ ఆర్డర్ చూడండి, ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్ తీసుకోవాలి. లేదు సార్ ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ రిసీవ్డ్ తీసుకోవాలి. ఎప్పుడమ్మా? ఇఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ నాట్ అవైలబుల్, అంటే ఫేర్ వాల్యూ అవైలబుల్ లేకపోతే. సార్ బోత్ ఆర్ నాట్ అవైలబుల్ సార్, దెన్ రిటర్న్ ఆన్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్. ఇప్పుడు ఓవరాల్గా 2 కేసెస్ తీసుకుంటాం మనం రిటర్న్ ఆన్ వాల్యూ. నెంబర్ 1, వెన్ దర్ ఇస్ నో కమర్షియల్ సబ్స్టెన్స్. నెంబర్ 2, నాట్ అవైలబుల్ ఆఫ్ ఫేర్ వాల్యూ ఆఫ్ నైదర్ ద అసెట్ రిసీవ్డ్ నార్ అసెట్ గివెన్ అప్. ఓకేనా. నెక్స్ట్, PP అక్వైర్డ్ at a consolidated price, అంటే మోర్ దెన్ మల్టిపుల్ అసెట్స్ పర్చేస్ ఫర్ ఎ సింగిల్ ప్రైస్. అప్పుడు నువ్వేం చేయాలమ్మా? దట్ సింగిల్ ప్రైస్ షెల్ బి అపోర్షన్ టు ఆల్ ద అసెట్స్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ఫేర్ వాల్యూస్ ఆన్ ద అక్విజిషన్ డేట్. నువ్వు అక్వైర్ చేసిన రోజు ఇండివిజువల్ ఫేర్ వాల్యూ బేస్ తీసుకొని అపోర్షన్ చేయి. నెక్స్ట్, బియాండ్ నార్మల్ క్రెడిట్ పీరియడ్స్. బియాండ్ నార్మల్ క్రెడిట్ పీరియడ్స్ అంటే, ఎగ్జాంపుల్ వీఆర్ పర్చేసింగ్ అసెట్, జనరల్లీ ఆ సప్లయర్ మనకి 1 month టైం ఇస్తాడు ఎవరికైనా కానీ మనం అడుగుతున్నాం 45 days అని. ఎక్స్ట్రా 15 days తీసుకుంటున్నాం కదా. సో తను ఏం చేస్తాడంటే, నార్మల్గా అయితే 10 lakhsకి సేల్ చేస్తాం, మీరు ఎక్స్ట్రా 15 days అడుగుతున్నారు కదా, 11 lakhs పే చేయండి అన్నాడు. దేనికోసం? అసెట్ కోసమే. ఇప్పుడు ఈ 11 lakhs కాస్ట్ అవుతుంది అంటే 11 lakhs కాస్ట్ అవ్వదు, బికాస్ దిస్ 11 lakhs ఇంక్లూడ్స్ క్యాష్ ప్రైస్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్. క్యాష్ ప్రైస్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్. ఎక్స్ట్రా అమౌంట్ చార్జ్డ్ ఫర్ ఎక్స్ట్రా టైమ్ పీరియడ్ కన్సిడర్డ్ యాజ్ ఇంట్రెస్ట్ కాస్ట్ shall not be considered as part of cost of PPE. So total payment minus cash price adjustment accounted as a interest expenses. Account it as a interest expenses. Next, subsequent expenditure ఉంది. ఇనిషియల్ రికగ్నిషన్ కాస్ట్. వన్స్ అసెట్ రికగ్నైజ్ చేసిన తర్వాత ఎక్స్పెన్స్ ఇన్కర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చెక్ చేయండి దట్ సబ్సిక్వెంట్ ఎక్స్పెన్స్ పర్పస్ ఏంటి. ఈస్ టు ఫర్ డే టు డే రన్నింగ్ కాస్ట్ అనుకోండి, ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్స్. డే టు డే రన్నింగ్ కాస్ట్ కాస్త దర్ ఇస్ మేజర్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్, రీప్లేస్మెంట్ ఛార్జెస్ అనుకోండి, అప్పుడు నువ్వు చెక్ చేయి దట్ అడిషనల్ కాస్ట్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ మీట్ ద క్రైటీరియా ఆఫ్ PP recognition. If it meets the recognition criteria of the PP, then added that amount to the cost of asset and de-recognize old replaced part PP carrying amount. Replace చేసిన part carrying amount ని de-recognize చేయాలి. ఓకేనా. సో if it is satisfied the recognition criteria, అప్పుడు క్యాపిటలైజేషన్ చూడమ్మా. రిటర్న్ ఆన్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్ ప్లస్ కాస్ట్ ఆఫ్ న్యూ పార్ట్ మైనస్ రిటర్న్ ఆన్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ పార్ట్. ఎగ్జాంపుల్ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం, బిల్డింగ్ లిఫ్ట్. బిల్డింగ్ కాస్ట్ 10 lakhs, ఇన్ దట్ లిఫ్ట్ కాస్ట్ 1 lakh. 5 years 6 years యూజ్ చేసాం, 60,000 లిఫ్ట్ డిప్రిసియేషన్ అయిపోయింది.
బట్ 6 years అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ రిటర్న్ ఆన్ వాల్యూ ఎంత ఉందమ్మా? 40,000 ఉంది. లైఫ్ అయిపోయింది, లైక్ కంప్లీట్గా యూజబుల్ కండిషన్లో లేదు అది. ఇప్పుడు మనం కొత్త లిఫ్ట్ రిప్లేస్ చేయాలి. కొత్త లిఫ్ట్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి కొత్త లిఫ్ట్ 1 lakh కాస్ట్ యాడ్ చేసుకోవాలి. బట్ ఓల్డ్ లిఫ్ట్ క్యారింగ్ ఆన్ 40,000 పెండింగ్ ఉంది కదా, ఆ 40,000 డీరికగ్నైజ్ చేయాలి. అదే ఈ పాయింట్ క్యాలిక్యులేషన్. టోటల్ అసెట్ రిటర్న్ ఆన్ వాల్యూ, యాడ్ కాస్ట్ ఆఫ్ న్యూ పార్ట్ మైనస్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఓల్డ్ పార్ట్. బికాస్ అసలు ఓల్డ్ పార్ట్ బెనిఫిటే లేదు కదా, నీకు ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉంటేనే అది అసెట్ రికగ్నిషన్ క్రైటీరియా మీట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై అవ్వలేదు అండ్ నీకు ఫ్యూచర్ బెనిఫిట్ అని, కాస్ట్ కెన్ బి మెజర్ రిలయబుల్ అని 2 points ఏదో ఒకటి డిస్సాటిస్ఫై అయింది. దెన్ ట్రీట్ యాజ్ అడిషనల్ కాస్ట్ యాజ్ ఎ ఎక్స్పెన్స్. నెక్స్ట్ కాస్ట్ మోడల్, ఫెయిర్ వాల్యూ మోడల్. If you are using cost model, cost minus accumulated depreciation, accumulated impairment, loss. Revaluation model, fair value on the date of measurement. మీరు ఏ రోజు అయితే మెజర్ చేస్తున్నారో ఆ రోజు ఫెయిర్ వాల్యూ తీసుకోవాలి, మైనస్ సబ్సిక్వెంట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అండ్ మైనస్ సబ్సిక్వెంట్ అక్యుములేటెడ్ ఇంపైర్మెంట్ లాస్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రివాల్యుయేషన్, టైమ్ గ్యాప్. ఫ్రీక్వెన్సీ ఏంటమ్మా? టైమ్ గ్యాప్. సో వెన్ దర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ అండ్ వొలటైల్ చేంజ్ ఇన్ ఫెయిర్ వాల్యూ, దెన్ యాన్యువల్ రివాల్యుయేషన్ కావాలి. ఈ పాయింట్ న్యూ పాయింట్ మీ క్లాస్ చెప్పినప్పుడు కవర్ అవ్వకపోవచ్చు. ఇన్సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉంది, నార్మల్గా అయితే రివాల్యూ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఐసీఐ మాడ్యూల్ ఏం చేశారంటే ఎవ్రీ 3 or 5 years కంపెనీ ఇష్టం అది, ఒక సిగ్నిఫికెంట్ ఫ్లక్చుయేషన్స్ లేవు బట్ ఎంటర్ప్రైజ్ సెలెక్టెడ్ ఫెయిర్ వాల్యూ మోడల్. అప్పుడు ఏంటంటే ఫర్ ఎవ్రీ 3 or every 5 years ఒకసారి రివాల్యూ చేసుకోవాలి. ఈవెన్ దో దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ చేంజెస్, ఎవ్రీ 3 years or 5 years మనం రివాల్యూ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడమ్మా? వెన్ దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ చేంజెస్. లేదు సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉంది సార్, ఎవ్రీ ఇయర్ రివాల్యూ చేసుకోవాలి. నెక్స్ట్ రివాల్యుయేషన్ టెక్నిక్ 1, టెక్నిక్ 2, బికాస్ అక్యుములేటెడ్ డిప్రెషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టెక్నిక్ 1 అడ్జస్ట్ ఒరిజినల్ కాస్ట్ అండ్ అక్యుములేటెడ్ డిప్రెషన్ బై పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్, లైక్ అసెట్ క్యారింగ్ అమౌంట్ ఫెయిర్ వాల్యూ రెండిట్లలో ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయిందో చూడండి. అలా పర్సెంటేజ్ ఎంతైతే చేంజ్ అయిందో సేమ్ అదే అమౌంట్ కాస్ట్ని ఇంక్రీజ్ చేయండి, అదే అమౌంట్ డిప్రిసియేషన్ కూడా ఇంక్రీజ్ చేయండి, ఆటోమేటిక్గా నెట్ డిఫరెన్స్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్ వస్తుంది. అప్పుడు మీకు ఎంట్రీ ఏమొస్తాము? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అకౌంట్ డెబిట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కూడా రేజ్ చేస్తున్నాం మనం. సో అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు రివాల్యుయేషన్ సర్ప్లస్, నెట్ డిఫరెన్స్. టెక్నిక్ 2 అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డిప్రిసియేషన్ని అబాలిష్ చేసేయండి, తీసేయండి కంప్లీట్గా. ఎలా తీసేస్తారమ్మా? డిప్రిసియేషన్ టు అసెట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ టు అసెట్. ఇప్పుడు నెట్ క్యారింగ్ అమౌంట్ని ఫెయిర్ వాల్యూకి ఇంక్రీజ్ చేయండి, అసెట్ అకౌంట్ డెబిట్ టు రివాల్యుయేషన్ సర్ప్లస్. ఇక్కడ ఏమవుతుంది? 2 ఎంట్రీస్ వస్తాయి, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ టు asset account and then asset account debit to revaluation surplus. So accumulated depreciation first written off with the original cost, written off అంటే depreciation asset నుంచి మైనస్ చేయడం అని. సో అందుకే ఏం చేస్తాం ఇక్కడ? డిప్రిసియేషన్ టు అసెట్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఏ బ్యాలెన్స్ అమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, మరి రైట్ ఆఫ్ చేయాలంటే డెబిట్ చేయాలి. నెక్స్ట్ net carrying amount shall be increase or decrease based on the current market price, asset to revaluation surplus, లేదంటే P&L to asset అవుతుంది డిక్రీస్ అయితే. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ రివాల్యుయేషన్, గెయిన్ అనుకోండి క్రెడిటెడ్ టు సర్ప్లస్. ఎక్సెప్షన్ ఏంటమ్మా? ఇంక్రీస్ అయిన ప్రతిసారి సర్ప్లస్ క్రెడిట్ అవుతా? నో. ఇనిషియల్గా డిక్రీస్ అయింది అనుకోండి, ఫస్ట్ అదే క్రెడిట్ టు P&L ఉండాలి, ఓవర్ అండ్ అబౌట్ దట్ అమౌంట్ credited to revaluation surplus. If earlier downward, then the gain shall be transferred to P&L to the extent of initial loss. To the extent of initial loss. Next revaluation loss ఉంది, debited to P&L. దానికి ఎక్సెప్షన్ ఏంటమ్మా? ప్రీవియస్గా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆ సర్ప్లస్ డెబిట్ చేసుకోవాలి, ఆఫ్టర్ దట్ ఎక్స్ట్రా లాస్ ఉంటే అదే P&L డెబిట్. సో ఇఫ్ రివాల్యుయేషన్ సర్ప్లస్ ఎగ్జిస్ట్ దెన్ ట్రాన్స్ఫర్ టు రివాల్యుయేషన్ సర్ప్లస్. నెక్స్ట్ డిప్రిసియేషన్ పాయింట్స్, ఇవన్నీ కామన్ పాయింట్స్ అమ్మా. కాంపోనెంట్ వైజ్ డిప్రిసియేషన్ చేయాలి అండ్ ఎవ్రీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ డిప్రిసియేషన్ మెథడ్ని రివ్యూ చేసుకోవాలి. వెన్ దర్ ఇస్ అ చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ that shall not be considered as change in accounting policy, that is stated as change in accounting estimate. ఎందుకు సార్ ఎస్టిమేట్ అంటే డిప్రిసియేషన్ మెథడ్ ఏ బేసిస్ మీద ఉండాలమ్మా? ప్యాటర్న్ ఆఫ్ బెనిఫిట్, అండ్ ఆ ప్యాటర్న్ ఆఫ్ బెనిఫిట్ యాక్చువల్గా తెలుస్తుంది, ఎస్టిమేట్ చేయాలి. బెనిఫిట్ ప్యాటర్న్ చేంజ్ అయితే డిప్రిసియేషన్ మెథడ్ చేంజ్ చేయాలి, ఎస్టిమేషన్ చేంజ్ అయితే డిప్రిసియేషన్ మెథడ్ చేంజ్ చేయాలి. సో దట్స్ ద రీజన్ వై మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. మై ఇఫ్ ఇట్ ఈస్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ అనుకోండి, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తీసుకోవాలి. మీకు ఇంటర్మ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో వచ్చి ఉంటుంది. చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ అయితే రెట్రోస్పెక్టివ్ ఫస్ట్ నుంచి మార్చాలి. చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అని అనుకోండి, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏ రోజైతే చేంజ్ అప్పటి నుంచి చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ commencement of depreciation from the date when it is available for use and cessation stopping, ఎప్పుడైతే అప్పుడు డిప్రిసియేషన్ స్టాప్ చేయాలి, చార్జ్ చేయడం. ఎప్పుడంటే when the residual value is more than carrying amount, అంటే బుక్ వాల్యూ లైక్ డిప్రిషియబుల్ అమౌంట్
నెగిటివ్ ఆర్ జీరో అయినప్పుడు. నెక్స్ట్ రిటైర్ ఫ్రమ్ ద యాక్టివ్స్ అండ్ హెల్డ్ ఫర్ సేల్. హెల్డ్ ఫర్ సేల్ అంటే అసలు పీపీ డెఫినేషన్ మీట్ అవ్వదు. దెన్ డోంట్ చార్జ్ డిప్రిసియేషన్ అండ్ డీ రికగ్నిషన్ ఆఫ్ పీపీ బుక్స్లోంచి ఎలిమినేట్ చేస్తాం. డిప్రిషియబుల్ ఉండేమో కాస్ట్ మైనస్ ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ. Depreciation method should reflect the pattern of benefit of consumption of the future economic benefit as embodying in the asset. Next, retirement of PPE. అంటే పీపీ రిటైర్మెంట్ అండ్ బుక్స్లోంచి ఎప్పుడు ఎలిమినేట్ చేయాలి. వెన్ ఇట్ ఈస్ రిటైర్డ్ ఫ్రమ్ ద యాక్టివ్స్ అండ్ హెల్డ్ ఫర్ డిస్పోజల్. ఎలా ట్రీట్ చేయాలి? నార్మల్గా రిటైర్మెంట్ అంటే సేల్ చేయడం కోసం. ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఏంటి? కాస్ట్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ అవర్. అసెట్ హెల్డ్ ఫర్ డిస్పోజల్ ఎలా వాల్యూ చేయాలంటే క్యారింగ్ అమౌంట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్. చేంజెస్ అండ్ డీకమిషనింగ్ లయబిలిటీ. Changes in decommissioning liability, because initial amount cost of PP includes decommissioning, registration, other similar liabilities అని చెప్పాం కదా. ఇది ఎస్టిమేషన్ వేరియేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఎస్టిమేషన్ వేరియేషన్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ కాస్ట్ మోడల్ దెన్ వేరియేషన్ విల్ బి అడ్జస్టెడ్ టు కాస్ట్. లేదు సార్ లయబిలిటీ ఇంక్రీజ్ అయింది, కాస్ట్కి యాడ్ చేయండి. లయబిలిటీ డిక్రీజ్ అయింది, కాస్ట్ నుంచి రెడ్యూస్ చేయండి. లేదు సార్ వీఆర్ ఫాలోయింగ్ ఫెయిర్ వాల్యూ మోడల్ సార్, దెన్ అడ్జస్టెడ్ ఇవాల్యుయేషన్ సర్ప్లస్. లయబిలిటీ డిక్రీజ్ అయింది, గెయిన్ అన్నట్టు సర్ప్లస్ క్రెడిట్ చేయండి. లయబిలిటీ ఇంక్రీజ్ అయింది, లాస్ P&L డెబిట్ చేయండి. లాస్ P&Lకి డెబిట్. దట్ ఈస్ అబౌట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 10. మీరు ఓన్లీ అకౌంటింగ్ స్టాండర్డ్ 10 ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్ చదువుకుంటే 3 to 4 hours టైం పడుతుంది. ఓకేనా? మీరు ఒకసారి చూసుకున్న తర్వాత మా ఈ రివిజన్ లెక్చర్స్ మీరు ఆల్రెడీ ఒకసారి చదివిన తర్వాత అప్పుడు చూడండి, యూజ్ ఉంటుంది. లేదనుకోండి క్రెడిట్ సర్ప్లస్ డెబిటెడ్ టు P&L ఏంటి సార్ ఇది అని అనిపిస్తుంది. ఓకే, మీరు ఒకసారి ఆల్రెడీ చదువుకున్న తప్పుడు యూటిలైజ్ అవుతుంది. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 11, ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్. సో మా కరెన్సీస్ 2 types, రిపోర్టింగ్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ. రిపోర్టింగ్ కరెన్సీ అంటే ఇన్ విత్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ రిపోర్టెడ్. ఫారెన్ కరెన్సీ అంటే అదర్ దెన్ రిపోర్టింగ్ కరెన్సీ. నెక్స్ట్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? అసలు ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటమ్మా? ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ either denomination foreign currency or else requires settlement in foreign currency. Those are called foreign currency transactions. In foreign currency transaction, initial recognition always at spot rate. Subsequent measurement అంటే every balance sheet data చెక్ చేసుకోవాలి. మానిటరీ ఐటమ్స్, నాన్ మానిటరీ ఐటమ్స్. మానిటరీ ఐటమ్ అంటే మెజరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కాదు, ఫిక్స్డ్ డిటర్మైనబుల్ అమౌంట్ అని. ఫిక్స్డ్ డిటర్మైనబుల్ అమౌంట్. నాన్ మానిటరీ ఐటమ్ అంటే నో ఫిక్స్డ్ డిటర్మైనబుల్ అమౌంట్, అంటే ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మానిటరీ ఐటమ్ అయితే ఫిక్స్డ్గా తెలుసు మనకి ఎంత అమౌంట్ రికవర్ అవుతుంది అనేది, లైక్ డెటార్ ఈజ్ ఎ మానిటరీ ఐటమ్. ఇన్వెంటరీ నాన్ మానిటరీ ఐటమ్, లైక్ ఫిక్స్డ్గా ఎంత వస్తుందో తెలియదు మనకి. జనరల్ సెల్లింగ్ ప్రైస్ తెలుసు, మార్కెట్ ప్రైస్, బట్ అది కాదు పాయింట్. నీకు యాక్చువల్గా ఎంత రికవర్ అవుతుందో తెలియదు మనకి. సో యాక్చువల్ ఎంత రికవర్ అవుతుందో తెలియనప్పుడు దట్ ఈస్ ఎ నాన్ మానిటరీ ఐటమ్. యాక్చువల్గా తెలుసు అనుకుంటే మానిటరీ ఐటమ్. ఇఫ్ ఇట్ ఈస్ మానిటరీ ఐటమ్ ఆల్వేస్ యూజ్ కన్వర్టింగ్ ఆఫ్ క్లోజింగ్ రేట్. ఇఫ్ ఇట్ ఈస్ నాన్ మానిటరీ ఐటమ్ బైఫర్కేట్ చేసుకోవాలి, హిస్టారికల్ కాస్ట్ మోడలా, ఫెయిర్ వాల్యూ మోడలా. ఇఫ్ హిస్టారికల్ కాస్ట్ మోడల్ దెన్ యాక్చువల్ స్పాట్ రేట్ ఆన్ ద ట్రాన్సాక్షన్ డేట్. ఇనిషియల్ రికగ్నిషన్ అప్పుడు మీరు ఏ రేట్ అయితే తీసుకుని అదే రేట్తో కన్వర్ట్ చేసుకోవాలి. ఫెయిర్ వాల్యూ రేట్ ఆన్ ద రేట్ ఆఫ్ వాల్యుయేషన్. కంటింజెంట్ లయబిలిటీ ఇస్ ఆల్వేస్ డిస్క్లోజ్డ్ అట్ క్లోజింగ్ రేట్. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఎక్కడ వస్తామా? సబ్సిక్వెంట్ మెజర్మెంట్ అప్పుడే వస్తుంది. ఇనిషియల్ రికగ్నిషన్ ఎక్స్చేంజ్ డిఫరెన్సే ఉండదు కదా, నువ్వు రికగ్నైజ్ స్టార్టింగ్ అక్కడ. సో సబ్సిక్వెంట్ మెజర్మెంట్ అప్పుడు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ if it is related to short term foreign currency monetary item transfer to P&L. if it is long term foreign currency monetary item, అక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది, దట్ ఈస్ para 46A. para 46A. సో either to P&L or para 46A. బట్ para 46A తీసుకున్నాం అనుకోండి ఇర్రివోకబుల్, అంటే ఒకసారి తీసుకుంటే అది కంటిన్యూ చేస్తూ ఉండాలి, అండ్ దట్ ఈస్ అప్లికబుల్ టు ఓన్లీ కంపెనీస్. అయితే para 46A రిలేటెడ్ టు డిప్రిషియబుల్ అసెట్, నాట్ రిలేటెడ్ టు డిప్రిషియబుల్ అసెట్ చూసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు డిప్రిషియబుల్ అసెట్ అనుకోండి, స్ట్రైట్ అవే ట్రాన్స్ఫర్ టు ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్ అండ్ ప్రెజెంట్ దట్ అమౌంట్ ఇన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సార్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డిప్రిషియబుల్ అసెట్ సార్, అప్పుడు ఏం చేయాలమ్మా? లాస్ వచ్చింది అనుకోండి, యాడెడ్ టు క్యారింగ్ అమౌంట్. గెయిన్ వస్తే డిడక్టెడ్ ఫ్రమ్ ద క్యారింగ్ అమౌంట్. అప్పుడు నీ క్యారింగ్ అమౌంట్ చేంజ్ అవుతుంది కదా, చేంజ్ అయిన క్యారింగ్ అమౌంట్ రిమైనింగ్ లైఫ్కి డిప్రిషియేట్ చేయాలి. మరి ఇప్పుడు ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మరి అదేం చేయాలి సార్ అంటే, ఇట్ షెల్ బి అమౌంటైజ్డ్ టు P&L ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్. ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్ కదమ్మా, దట్ ఈస్ నాన్ డిప్రిషియబుల్ అసెట్. అది ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్ అంటే ఏంటమ్మా? లైక్ దాని నుంచి లోన్ తీసుకొని ఉంటావు నువ్వు, ఆర్ దాని నుంచి లోన్ ఇచ్చి ఉంటావు, ఆ లోన్ టైం పీరియడ్ ఎంత, దాని బేస్ మీద అపోర్షన్ చేయండి. ఓకేనా? మరి జనరల్లీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వస్తే P&L, అది మానిటరీ రిలేటెడ్ అయినా నాన్ మానిటరీ రిలేటెడ్ అయినా.
కానీ ఒకవేళ నాన్ మానిటరీ రిలేటెడ్ అనుకోండి, మనకి పారా 46A ఆప్షన్ ఉంటుంది. అండర్ పారా 46A, ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డిప్రీషియబుల్ అసెట్, లాస్ అయితే అసెట్కి యాడ్ చేయండి, గెయిన్ అయితే అసెట్ నుంచి మైనస్ చేయండి, రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ డిప్రిషియేట్ చేయండి ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్. లేదు సార్, ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు నాన్ మానిటరీ అసెట్ అండ్ దట్ ఈస్ ఎ నాన్ డిప్రిషియబుల్ అసెట్, అప్పుడు నువ్వేం చేయాలి, ఒక కొత్త అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని, ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్. ఇక్కడ నుంచి P&Lకి అమౌంటైజ్ చేస్తూ రావాలి. ఓవర్ ద లైఫ్ ఆఫ్ అసెటా? నో, ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్. అంటే ఏంటి, లైక్ దాని రిలేటెడ్ లోన్ కానీ దాని రిలేటెడ్ అసెట్ రిసీవబుల్ కానీ పేయబుల్ కానీ ఉంటే ఆ టైం పీరియడ్కి అపోర్షన్ చేస్తూ రావాలి. ఓకేనా? అండ్ దిస్ పారా 46 అప్లికబుల్ టు ఓన్లీ కంపెనీస్, అండ్ వన్స్ ఆప్షన్ ఎక్సైజ్ చేస్తే రివోక్ చేయడానికి లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్. ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్, ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే దట్ కాంట్రాక్ట్ టు బై అవ్వచ్చు, కాంట్రాక్ట్ టు సెల్ అవ్వచ్చు. ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ, ఎక్స్చేంజ్ కరెన్సీ. అండ్ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ టు బై ఆర్ ఎ సెల్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎట్ ఏ ఫ్యూచర్ డేట్, బట్ కాంట్రాక్ట్ ఎంటర్ అయితే ఎప్పుడమ్మా, ప్రెసెంట్. ఓకేనా? ఈ కాంట్రాక్ట్స్ 2 వేస్లో ఎంటర్ అవ్వచ్చు, టు రెడ్యూస్ ద రిస్క్ ఆర్ ఫర్ స్పెక్యులేషన్ ఆర్ ట్రేడింగ్. టు రెడ్యూస్ ద రిస్క్ అంటే హెడ్జింగ్ అనే, స్పెక్యులేషన్ ఆర్ ట్రేడింగ్ సపరేట్. స్పెక్యులేషన్ ఆర్ ట్రేడింగ్ అంటే ఫ్లక్చువేషన్ నుంచి గెయిన్ తీసుకోవాలనే ఇంటెన్షన్తో ఎంటర్ అవుతాం. అదే హెడ్జింగ్ అనుకోండి, నీకు ఫ్యూచర్లో లాస్ రావద్దు అని, సో ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ హెడ్జింగ్ పర్పస్, we have to calculate forward premium or forward discount and amortize over the contract period. Forward premium అంటే ఏంటమ్మా, స్పాట్ రేట్ మైనస్ ఫార్వర్డ్ రేట్, ఎగ్జాంపుల్ నీ స్పాట్ రేట్ 100, బట్ నువ్వు ఎంటర్ అయిన రేట్ 120, ఎక్స్ట్రా 20 ఉంది కదా, దట్ ఎక్స్ట్రా 20 ఈజ్ అ ప్రీమియం. డిస్కౌంట్ అంటే, సో ప్రీమియం అయితే ఎక్స్పెన్స్, డిస్కౌంట్ అయితే ఇన్కమ్. సో ఫార్వర్డ్ ప్రీమియం డిస్కౌంట్ డిఫరెన్స్ బిట్వీన్ స్పాట్ రేట్ అండ్ ఫార్వర్డ్ రేట్. అదే నీకు స్పెక్యులేషన్ పర్పస్ అనుకోండి, స్పాట్ రేట్ ఇర్రిలవెంట్, రిలవెంట్ ఏంటమ్మా, ఫార్వర్డ్ రేట్ అండ్ ఫ్యూచర్ స్పాట్ రేట్, సో క్యాలిక్యులేట్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ సెటిల్మెంట్ అండ్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు P&L ఇమీడియట్లీ. మరి ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ హెడ్జింగ్, మనకు కావాల్సింది ఏంటమ్మా, స్పాట్ రేట్ అండ్ ఫార్వర్డ్ రేట్. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ స్పెక్యులేషన్, ఫ్యూచర్ స్పాట్ రేట్ అండ్ ఫార్వర్డ్ రేట్. గెయిన్ ఆర్ లాస్ ఆన్ ద డేట్ ఆఫ్ సెటిల్మెంట్, స్ట్రైట్ అవే ట్రాన్స్ఫర్ టు P&L. మీకు ప్రొవిజన్లు ఎట్లా ఉంటాయి, ఎట్ ఈచ్ బ్యాలెన్స్ డేట్ మార్కెట్ అనే టర్మ్ యూజ్ చేస్తారు, బట్ ప్రాబ్లమ్స్ ఎక్కడ దాని రిలవెన్స్ ఉండదు. మార్కెట్ టు మార్కెట్ అంటే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, బట్ అంత అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఫార్వర్డ్ రేట్ అండ్ ఫ్యూచర్ స్పాట్ రేట్, ట్రాన్స్ఫర్ టు P&L. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్, మీకు ఇది బ్రాంచ్ అకౌంటింగ్లో కవర్ అవుద్దమ్మా. ఓకేనా? ఇంటిగ్రల్ ఆపరేషన్, నాన్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ అనుకోండి, ఎక్స్పెన్స్ ఇన్కమ్ యాక్చువల్ ఆర్ యావరేజ్ రేట్. If it is asset or liability, monetary closing, non-monetary historical cost, actual rate on the date of transaction, fair value model rate on the date of valuation. Same like foreign currency transactions. Exchange difference integral అయితే P&L, non-integral అయితే foreign currency translation reserve. Next non-integral అనుకోండి, expense income actual or average, asset or liability always closing rate. And ఈ రెండింటికి కామన్ పాయింట్స్ అమ్మా, ఓపెనింగ్ స్టాక్ ఆల్వేస్ ఓపెనింగ్ రేట్, క్లోజింగ్ స్టాక్ ఆల్వేస్ క్లోజింగ్ రేట్, అండ్ కన్వర్షన్ రేట్ ఫర్ అన్ అసెట్ అండ్ డిప్రిసియేషన్ మస్ట్ బి సేమ్. డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ కదా యాక్చువల్ యావరేజ్, అసెట్ కాస్ట్ యాక్చువల్ రేట్ అలా ఉంటుందమ్మా. అసెట్కి రేటెడ్ డిప్రిసియేషన్కి సేమ్ ఉండాలి. ఓకేనా? అండ్ బ్రాంచ్ అకౌంటింగ్లో గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అండ్ హెడ్ ఆఫీస్ అకౌంట్, వాటికి రేట్స్ మల్టిప్లై చేయొద్దు, యాక్చువల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్లో ఇస్తారు, యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఓకేనా? అవి స్పెషల్ పాయింట్స్. నెక్స్ట్ accounting standard number 12, government grant is assistance given by the government, that assistance may be in the cash or kind, in return for past or future compliance of certain conditions. So past or future compliance of certain conditions ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారంటే, ఓన్లీ when there is a reasonable assurance to the enterprise that it will comply with the conditions attached to the grant and grant will be recovered. కండిషన్స్ అటాచ్ చేసిన కండిషన్స్ సాటిస్ఫై చేసిన అజూరెన్స్ ఉండాలి, అండ్ ఖచ్చితంగా గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తున్న అజూరెన్స్ ఉండాలి, అప్పుడే నువ్వు రికగ్నైజ్ చేయాలి. నువ్వు కండిషన్ సాటిస్ఫై చేస్తావు కరెక్ట్, బట్ గవర్నమెంట్ ఇస్తలేదు తెలియదు, డోంట్ రికగ్నైజ్. గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుంది, బట్ నీకు ఐడియా లేదు, నువ్వు కండిషన్ సాటిస్ఫై చేస్తలేదు, డోంట్ రికగ్నైజ్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి సార్, దట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద గ్రాంట్. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ క్యాపిటల్ నేచర్ అవ్వచ్చు, రెవెన్యూ నేచర్ అవ్వచ్చు. మా రెవెన్యూ నేచర్ అయితే ఆప్షన్ 1 క్రెడిటెడ్ టు P&L, ఆప్షన్ 2 ట్రీటెడ్ as deferred income, sorry, deducted from related expense. రెవెన్యూ నేచర్ అయితే రెవెన్యూ నేచర్, గ్రాంట్ రిలేటెడ్ టు రెవెన్యూ ఏం చేయొచ్చమ్మా, ఎయిదర్ ఇన్కమ్లో చూడొచ్చు
ఆర్ ఎల్స్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ నుంచి మైనస్ చేయొచ్చు, అది ఇక్కడ. ఓకేనా. ఇఫ్ ఇట్ ఈస్ క్యాపిటల్ నేచర్, ఈజ్ ఎ నేచర్ ఆఫ్ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్, డైరెక్ట్గా క్యాపిటల్ రిజర్వ్ తీసుకోండి. ఓకేనా. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్, అప్పుడు చెక్ చేయండి డిప్రీషియబుల్ అసెటా నాన్ డిప్రీషియబుల్ అసెటా. సార్ డిప్రీషియబుల్ అసెట్ సార్, ఇన్ సచ్ కేస్ వీ హ్యావ్ టూ ఆప్షన్స్. ఆప్షన్ 1, డిడక్ట్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ అసెట్, ఆర్ ఎల్స్ ట్రీటెడ్ as deferred income, treated as deferred income and transfer to P&L over the life of that asset in proportionate to depreciation, in proportionate to depreciation. So non depreciable assets sir, no conditions to be fulfilled and conditions to be fulfilled. New point amma మీ క్లాస్ లో కవర్ అయి ఉండదు ఇది. నాన్ డిప్రెసిబుల్ అసెట్ అయితే అక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటమ్మా, అసెట్ కాస్ట్ రెడ్యూస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ క్రెడిటెడ్ టు క్యాపిటల్ రిజర్వ్. డెఫర్డ్ ఇన్కమ్ అప్రోచ్ ఉండదు. సమ్ టైమ్స్ నాన్ డిప్రెసిబుల్ అసెట్ ఇస్తారు రిలేటెడ్ టు నాన్ డిప్రెసిబుల్ అసెట్, దానికి కండిషన్ అటాచ్ చేస్తారమ్మా. లైక్ నేను మీకు ల్యాండ్ ఇస్తాను, మీరు ల్యాండ్ కొనుక్కోండి, 10 lakhs ఫ్రీగా ఇచ్చేస్తాను, నేను గ్రాంట్ ఇస్తాను 10 lakhs. కానీ ఈ గ్రాంట్ మీకు మెయింటైన్ అవ్వాలంటే మీరు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. కండిషన్ ఉంది, బట్ దట్ కండిషన్ ఈస్ రిలేటెడ్, ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే నీకు గ్రాంట్ వస్తుంది. గ్రాంట్ ఇచ్చేసారు, నెక్స్ట్ 5 years ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయండి అన్నారు. ఈ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే ఎన్ని ఇయర్స్ అమ్మా, 5 years. ఆ 5 yearsలో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి శాలరీ ఎక్స్పెన్స్ అవుతాయి కదా, ఆ శాలరీ ఎక్స్పెన్స్ ఎలా అవుతాయి అంత అమౌంట్ P&Lకి ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. క్రెడిటెడ్ టు P&L ఓవర్ విత్ ద కండిషన్స్ టు బి ఫుల్ఫిల్డ్, ఓవర్ విత్ ద కండిషన్స్. దీని మీద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మనకి, బట్ సమ్ టైమ్స్ అడగచ్చు, థియరీ లాగా అడగచ్చు. నాన్ డిప్రెసిబుల్ అసెటే జనరల్గా అయితే నాన్ డిప్రెసిబుల్ అసెట్ ఏం చేయాలమ్మా, కాస్ట్ ఆఫ్ అసెట్కి రెడ్యూస్ చేయడం, లేదా క్యాపిటల్ రిజర్వ్, అంతే. P&Lకి వెళ్తుందా, P&Lకి వెళ్ళదు. కానీ సమ్ టైమ్స్ నాన్ డిప్రెసిబుల్ అసెట్ గ్రాంట్ ఇచ్చి కండిషన్ ఫుల్ఫిల్ చేయమంటాడు, బట్ టు ఫుల్ఫిల్ ద కండిషన్స్ నువ్వుకి ఎక్స్పెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పెన్స్ ఏ ప్రపోర్షన్ ఉంటే ఆ ప్రపోర్షన్లో P&Lకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి గ్రాంట్ని. ఓకే. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్, కంప్లీట్ రివర్స్. పైన ఏం చేస్తాం, దానికి రివర్స్ అమ్మా. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు రెవెన్యూ అనుకోండి, నార్మల్గా ఏం చేస్తాం, P&Lకి క్రెడిట్ చేస్తాం, ఇన్కమ్లో చూస్తాం. ఇక్కడ ఏమవుతామా, ఎక్స్పెన్స్లో ట్రీట్ చేయండి. లేదు నువ్వు డెఫర్డ్ ఇన్కమ్ ఉంది అనుకోండి, టు ది ఎక్స్టెంట్ డెఫర్డ్ ఇన్కమ్లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దాంట్లోంచి రెడ్యూస్ చేయాలి. అంతకంటే ఎక్కువ రిఫండ్ అవుతుంది, P&L డెబిట్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ అనుకోండి, అక్కడ క్యాపిటల్ రిజర్వ్ క్రెడిట్ చేస్తాం, ఇక్కడ ఏం క్యాపిటల్ రిజర్వ్ డెబిట్ చేయాలి, డిడక్టెడ్ ఫ్రమ్ ద రిఫండబుల్ ఫ్రమ్ క్యాపిటల్ రిజర్వ్. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్, దట్ స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్ ఈస్ డిప్రిసియేషన్, సో డిప్రిషియబుల్ ఫిక్స్డ్ అసెట్, రిడక్షన్ ఫ్రమ్ ద కాస్ట్. వచ్చినప్పుడు ఏం చేస్తాం, రిడక్షన్ ఫ్రమ్ కాస్ట్ చేస్తాం కదా. ఒక రిడక్షన్ ఫ్రమ్ కాస్ట్ చేస్తుంటే బుక్ వాల్యూ ఇంక్రీజ్ చేయండి, అండ్ ఇంక్రీజ్ అయిన బుక్ వాల్యూ డిప్రిషియేట్ చేస్తారండి. లేదు ఇనిషియల్లీ డెఫర్డ్ ఇన్కమ్లో ట్రీట్ చేస్తాం, అప్పుడు ఏం చేద్దాము, అడ్జస్ట్ గవర్నమెంట్ గ్రాంట్ రిఫండబుల్ అగెయిన్స్ట్ అన్అమోటైజ్డ్ బ్యాలెన్స్ ఆఫ్ డెఫర్డ్ ఇన్కమ్ అండ్ దేర్ ఆఫ్టర్ డెబిటెడ్ టు P&L, ఎక్సెస్ రిఫండ్ అడుగుతాయి. దట్ ఈస్ రిలేటెడ్ టు నాన్ డిప్రెసిబుల్ అసెట్స్ సార్. ఒకవేళ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేస్తామనుకోండి, యాడెడ్ టు కాస్ట్. లేదు క్యాపిటల్ రిజర్వ్ క్రెడిట్ చేస్తే నో, క్యాపిటల్ రిజర్వ్ నుంచి డిడక్ట్ చేయండి. దెన్ దట్ ఈస్ అబౌట్ ఏజ్ 12. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13, ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్. మా ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ ఎగ్జామ్కి ప్రాక్టికల్గా ఇంపార్టెంట్, చాలా థియరిటికల్గా అంత ఇంపార్టెంట్ కాదు, బట్ థియరీ కూడా ఐడియా ఉండాలి. థియరీ ఐడియా ఉంటేనే అక్కడ ప్రాక్టికల్ చేస్తాం, MCQs వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇట్ ఇస్ ద అసెట్ హెల్డ్ ఫర్ యూజర్, హెల్డ్ ఫర్ సేలా, హెల్డ్ ఫర్ జనరేటింగ్ ఇన్కమ్, అండ్ దట్ ఇన్కమ్ మేబీ బై వే ఆఫ్ డివిడెండ్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, రెంట్ అవ్వచ్చు, క్యాపిటల్ అప్రిసియేషన్ అవ్వచ్చు, అదర్ కేసెస్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ 2 types, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్. నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటమ్మా, విచ్ ఆర్ నాట్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే రెడీలీ రియలైజబుల్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంటెన్షన్ టు హెల్డ్ ఫర్ నాట్ మోర్ దెన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్. దట్ ఈస్ రెడీలీ రియలైజబుల్, బట్ కంపెనీకి ఇంటెన్షన్ లాంగ్ టర్మ్ పీరియడ్ హోల్డ్ చేద్దామని, అప్పుడు అది కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అవుతా, నో, నాన్ కరెంట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కంపెనీకి విదిన్ ఇయర్లో సేల్ చేద్దాం అనుకుని ఉంది, కానీ మార్కెట్లో రెడీ రిలీజబుల్ కాదు, అది అంటే బయర్ ఇమీడియట్గా దొరకడు, అప్పుడు ఏమవుతాము, నాన్ కరెంట్ అవుతుంది. ఈ 2 conditions క్యుములేటివ్గా సాటిస్ఫై అవుతేనే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్, విచ్ ఈస్ రెడీలీ రియలైజబుల్ అండ్ ఇంటెన్షన్ టు హెల్డ్ ఫర్ అ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మరి ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేసినప్పుడు ఇనీషియల్గా అక్విజిషన్ కాస్ట్ తీసుకోవాలి, అంటే పర్చేస్ కాస్ట్. క్యాష్ పే చేసాం అనుకోండి, ఎంత క్యాష్ పే చేస్తే అంత. లేదు సార్ మనము యాజ్ ఏ కన్సిడరేషన్ మన షేర్స్ ఇష్యూ చేస్తాం సార్, అప్పుడు కాస్ట్ ఎంత అవుతామా, ఫేర్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఇష్యూడ్. లేదు సార్ మనం త్రూ ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్, నేను ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేస్తాను బై ఇష్యూ ఆఫ్ ఫర్నిచర్, బై గివింగ్ ల్యాండ్, బై గివింగ్ బిల్డింగ్, నాన్ మానిటరీ కన్సిడరేషన్. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే
fair value of asset given up or fair value of investment acquired, whichever is more clear. మా whichever is higher కాదు, whichever is more clear. క్వశ్చన్లో ఏమి చెప్పలేదు సార్, మీరు ఆన్సర్ ఎలా రాయాలంటే whichever is more clear అని రాయాలంతే. ఇది తీసుకోవాలని చెప్పి నోట్ చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ రైట్ షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. మరి అక్కడ నువ్వు పర్చేస్ చేసే ఛాన్స్ ఉంది కదా, ఎంతైతే యాక్చువల్ రైట్ షేర్స్ పర్చేస్ చేస్తావో ఎంతైతే కాస్ట్ అది ఇన్వెస్ట్మెంట్ కాస్ట్లో తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ రైట్ షేర్స్ సబ్స్క్రైబ్డ్. మరి రైట్ షేర్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? షేర్స్ ఆఫర్డ్ బై ద కంపెనీ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎట్ ఏ ప్రైస్ విచ్ ఇస్ లోవర్ దెన్ మార్కెట్ ప్రైస్ అండ్ ఇన్ ఏ ప్రపోర్షన్ ఆఫ్ ఒరిజినల్ షేర్ హోల్డింగ్స్. ఇన్సిడెంటల్ కాస్ట్ కూడా కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో తీసుకోవాలి, లైక్ బ్రోకరేజ్ ఫీజ్, డ్యూటీస్, ట్యాక్సెస్ అని. నెక్స్ట్ అమౌంట్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సమ్ టైమ్స్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రెడ్యూస్ చేయాలమ్మా. ఏం రెడ్యూస్ చేయాలి సార్ అంటే, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రీ అక్విజిషన్ పీరియడ్. ప్రీ అక్విజిషన్ పీరియడ్ నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది. లైక్ నేను మీ క్లాస్లో చెప్పుకుంటా, మ్యాంగో ట్రీస్, మ్యాంగోస్ కన్సిడరేషన్ పే చేసాం, మ్యాంగోస్కి మ్యాంగో ట్రీస్ రెండింటికి పే చేసాం. ఇప్పుడు మ్యాంగోస్ ఇవ్వడానికి అమౌంట్ వచ్చింది. ప్రీ అక్విజిషన్ పీరియడ్లో ఏదైతే ఆల్రెడీ అక్రూ అయి ఉందో అది ఇప్పుడు రిసీవ్ అయింది. నువ్వేం చేయాలి? కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేసుకోవాలి, కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేసుకోవాలి. బట్ మనం అకౌంటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ పోర్షన్ సపరేట్ చేసి కాస్ట్ పోర్షన్ రాస్తాం, ఓకేనా. నెక్స్ట్ డివిడెండ్ రిసీవ్ ఫ్రమ్ ప్రీ అక్విజిషన్ పీరియడ్. మా ప్రీ అక్విజిషన్ ఇంట్రెస్ట్ అనుకోండి, టైం బేసిస్ని కన్సిడర్ చేయొచ్చు నువ్వు, లైక్ డేట్ ఆఫ్ పర్చేస్, డేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు కంపేర్ చేయొచ్చు. బట్ టు డిసైడ్ వెదర్ డివిడెండ్ ఇస్ ప్రీ అక్విజిషన్ డివిడెండ్ ఆర్ నాట్, డేట్ చెక్ చేయొద్దు నువ్వు. ఆ షేర్స్ నీకు ప్రీవియస్ ఇయర్లో ఓనర్షిప్ ఉందా లేదా? ఒకవేళ ప్రీవియస్ ఇయర్లో నీకు ఓనర్షిప్ ఉంది అండ్ యూ గాట్ డివిడెండ్, దట్ ఈస్ ఎ పోస్ట్ అక్విజిషన్ డివిడెండ్. సో ప్రీవియస్ ఇయర్లో ఓనర్షిప్ లేదు, కరెంట్ ఇయర్లో ఓనర్షిప్ క్రియేట్ అయింది, లేటర్ డివిడెండ్ డిక్లేర్ అయింది. అప్పుడు నువ్వు ఏం చేయాలి? దట్ ఈస్ కన్సిడర్డ్ as ప్రీ అక్విజిషన్ డివిడెండ్, బికాస్ డివిడెండ్ ఈస్ ఎ ఇన్కమ్ ఆన్ షేర్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నీకు డివిడెండ్ వస్తుంది. ప్రీవియస్ ఇయర్ నీకు షేర్స్ ఉన్నాయో చెక్ చేయండి. సార్ నాకు ప్రీవియస్ ఇయర్లో షేర్స్ ఉన్నాయి సార్, దెన్ డివిడెండ్ ట్రీట్ యాజ్ ఎ ఇన్కమ్. సార్ ప్రీవియస్ ఇయర్లో షేర్స్ లేవు సార్, బట్ ఐ గాట్ డివిడెండ్ ఇన్ ద కరెంట్ ఇయర్. ఎలా? కరెంట్ ఇయర్లో నువ్వు షేర్స్ పర్చేస్ చేసావు, లేటర్ నీకు డివిడెండ్ వచ్చింది. అదేమవుతామా? ప్రీ అక్విజిషన్ డివిడెండ్, and that pre-acquisition dividend shall be deducted from the cost of investment. And sale proceeds of rights up to carrying out become equal to market value. ఇది ఒక స్పెషల్ పాయింట్ అక్కడ నేను చెప్పుకుంటా క్లాస్లో. రైట్స్ సేల్స్ వచ్చినప్పుడు మనం ఇన్కమ్లో ట్రీట్ చేస్తాం, ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తాం. బట్ రైట్ షేర్స్ సేల్ చేయడం వల్ల మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఒరిజినల్ షేర్స్ విల్ డిక్రీస్, ఒరిజినల్ షేర్స్ డిక్రీస్ అవుతాయి. అప్పుడు ఏం చేయాలి? రైట్ ప్రొసీడ్స్ ను డిడక్ట్ చేయి, బట్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ, ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ. దీని మీద ఒక థియరీ క్వశ్చన్ అది చదవండి. సో ఓన్లీ వెన్ ఇన్వెస్ట్మెంట్ అక్వైర్డ్ ఆన్ కమ్ రైట్ బేసిస్, ఓన్లీ వెన్ ఇన్వెస్ట్మెంట్ అక్వైర్డ్ ఆన్ కమ్ రైట్ బేసిస్. ఒరిజినల్ షేర్స్ మనం కమ్ రైట్ బేసిస్ అక్వైర్ చేసాం, అప్పుడు ఏమవుతాం? ప్రొసీడ్స్ ఆఫ్ రైట్ షెల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ద మార్కెట్ వాల్యూ, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ. ఒకసారి చూడండి, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది. After right issue, market price become 90 rupees. And here original investment is acquired on come right basis. Come right basis. నువ్వు రైట్ షేర్ రైట్ సేల్ చేయడం వల్ల నీకు 12 రూపీస్ వచ్చిందమ్మా. నార్మల్గా ఒరిజినల్ షేర్స్ అక్వైర్డ్ ఆన్ కమ్ రైట్ బేస్ అయితే ఏం చేయాలి? నువ్వు 12ని కాస్ట్లోంచి మైనస్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ 12 రూపీస్ని 100లోంచి మైనస్ చేస్తే దట్ బికమ్ 88. మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ అయిపోతుంది, అలా తక్కువ అవ్వద్దు, ఓన్లీ 10 మైనస్ చేయాలి. 10 కంటే ఎక్కువది ఏం చేయాలమ్మా? P&L ఇన్కమ్, P&L ఇన్కమ్. లేదా ఒరిజినల్ షేర్స్ అక్వైర్డ్ ఆన్ ఎక్స్ రైట్ బేస్ సార్, టోటల్ P&L, టోటల్ P&L. ఓకేనా? దీని మీద క్వశ్చన్ ఉంటుందమ్మా, 50,000, 30,000, 70,000 అని. ఓకే, ఇక్కడ చూడండి, ఓన్లీ వెన్ ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ అక్వైర్డ్ ఆన్ కమ్ రైట్ బేసిస్ అండ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బికమింగ్ ఎక్స్ రైట్ ఈజ్ లోవర్ దెన్ యాక్చువల్ కాస్ట్. అంటే కాస్ట్లోంచి రెడ్యూస్ అవ్వద్దు, లైక్ మార్కెట్ వాల్యూ కంటే తక్కువ కాస్ట్ అవ్వద్దు ఆఫ్టర్ రిడక్షన్. నెక్స్ట్ వాల్యుయేషన్, కరెంట్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అండ్ ఫెయిర్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లోవర్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే యూజువల్లీ క్యారీడ్ ఎట్ కాస్ట్. ఎనీ రిడక్షన్ ద ఫెయిర్ వాల్యూ ఇస్ డెబిటెడ్ టు P&L. ఎగ్జాంపుల్ కాస్ట్ 100, ఫెయిర్ వాల్యూ 90. నువ్వేం చేస్తావు? 90కి వాల్యూ చేస్తావు, 10 రూపీస్ ఏం చేయాలి? P&Lకి డెబిట్ చేయాలి. హవెవర్ ఇఫ్ ద ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్డ్ సబ్సిక్వెంట్లీ, ఫస్ట్ కాస్ట్ 100 ఉంది, ఫెయిర్ వాల్యూ 90 ఉంది, మీరు ఏం చేయాలమ్మా? 90కి వాల్యూ చేసి 10 డెబిట్ P&L చేయాలి. నెక్స్ట్ 90 ఫెయిర్ వాల్యూ కాస్త 110 అయింది, మరి 110 ఇంక్రీజ్ చేస్తారా? నో, అప్ టు ద కాస్ట్, అప్ టు ద కాస్ట్, సబ్సిక్వెంట్ కాస్ట్ అప్ టు ద కాస్ట్ క్రెడిటెడ్ టు P&L. ఎక్సెస్ పోర్షన్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ యూజువల్లీ క్యారీడ్ ఎట్ కాస్ట్, ఎనీ రిడక్షన్ ద క్యారింగ్ అమౌంట్ ఈస్ చార్జ్డ్ టు P&L.
నార్మల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్కి క్యారీ చేస్తాం మనం, కాస్ట్కి క్యారీ చేస్తాం. ఒకవేళ ఫేర్ వాల్యూ అనేది డిక్రీజ్ అయింది, మనకు అవసరమా? అవసరం లేదు. కానీ దట్ రిడక్షన్ ఈజ్ నాట్ టెంపరీ నేచర్, అంటే పర్మనెంట్ డిక్రీజ్ అయింది, అప్పుడు నువ్వు ఏం చేయాలి? మనం రెడ్యూస్ చేసుకోవాలి, అదర్ దెన్ టెంపరీ. సో రిడక్షన్ ఇన్ క్యారింగ్ అమౌంట్ ఈస్ రివర్స్డ్ వెన్ దర్ ఈస్ అ రైజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇఫ్ ద రీజన్ ఫర్ ద రిడక్షన్ నో లాంగర్ ఎగ్జిస్ట్. అంటే రిడక్షన్ అయ్యి లేదు, ఇంకా ఇంక్రీజ్ చేసుకో. బట్ అది కూడా ఏంటమ్మా? టెంపరీ నేచర్ అవ్వకూడదు, పర్మనెంట్ నేచరే ఉండాలి. ఒరిజినల్ కాస్ట్ ఎక్సీడ్ అవ్వద్దు, మళ్ళీ ఒరిజినల్ కాస్ట్కి ఎక్సీడ్ అవ్వద్దు. నా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. అకౌంటింగ్ వచ్చేసరికి ఏమవుతామో సేమ్ లైక్ AS10. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్ అవ్వచ్చు, ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బిల్డింగ్ అవ్వచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ నాట్ ఇంటెండెడ్ టు బి ఆక్యుపైడ్ సబ్స్టాన్షియలీ ఫర్ యూస్ బై ద ఇన్వెస్టింగ్ ఎంటర్ప్రైజ్ ఇన్ ద ఆపరేషన్స్. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఉంది, ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్ బిల్డింగ్ని ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ లాగా ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే అది మన ఎంటర్ప్రైజ్ యూసేజ్ కోసం కాదు. PP ఉంది, దట్ ఈస్ ఫర్ యూస్. ఇక్కడ మనకి బిల్డింగ్ ఉంది, అక్కడ కూడా బిల్డింగ్ ఉంది, అక్కడేమో బిల్డింగ్ హెల్డ్ ఫర్ యూస్, ఇక్కడ బిల్డింగ్ హెల్డ్ ఫర్ జనరేటింగ్ ఇన్కమ్, హెల్డ్ ఫర్ జనరేటింగ్ ఇన్కమ్. సో నాట్ ఇంటెండెడ్ టు బి ఆక్యుపైడ్ సబ్స్టాన్షియల్లీ. సమ్టైమ్స్ 100% బిల్డింగ్లో ఒక 10% యూజ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు 10% యూజ్ చేస్తున్నాం కదా అనిపిస్తే PPలో కవర్ అవ్వదు, 90% యూజ్ చేయట్లేదు కదా, అవునా కదా? ఒకవేళ ఎంటర్ప్రైజ్ యూజ్ చేసినా కానీ మినిమల్గా యూజ్ చేసుకోవచ్చు, సబ్స్టాన్షియల్ పోర్షన్ యూజ్ చేయడానికి లేదు. సబ్స్టాన్షియల్ పోర్షన్ యూజ్ చేస్తే అది PPE అవుతుంది. మనకి బిల్డింగ్ ఉంది బట్ దట్ ఈస్ నాట్ యూజింగ్ సబ్స్టాన్షియల్ పోర్షన్, అప్పుడు ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలా కన్సిడర్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ లాగా కన్సిడర్ చేయండి. మన ఇన్స్టిట్యూట్ ఉంది, బిల్డింగ్ యూజ్ చేస్తున్నాం, క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ ఏ PPE. కానీ మన ఇన్స్టిట్యూట్లో ఎక్స్ట్రా ఫండ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక బిల్డింగ్ కొన్నాం, యూజ్ చేయట్లేదు, దట్ ఈస్ కన్సిడర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్, డిస్పోజల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్ ప్రొసీడ్స్ అండ్ క్యారింగ్ అమౌంట్ రికగ్నైజేషన్ P&L. పార్షల్ డిస్పోజల్ చేస్తాం, ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం సేల్ చేసాం అనుకో, నువ్వేం చేస్తావు? క్యారింగ్ అమౌంట్ని సెల్లింగ్ ప్రైస్ని కంపేర్ చేస్తావు. బట్ అలా కాకుండా మనకి 1000 షేర్స్ ఉన్నాయి, అందులో 200 షేర్స్ సేల్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 200 షేర్స్కి కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఆల్వేస్ యూజ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్. సమ్టైమ్స్ క్వశ్చన్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నాడు, సమ్టైమ్స్ క్వశ్చన్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనడమ్మా, కానీ 200 షేర్స్ సోల్డ్ ఫ్రమ్ ఒరిజినల్ హోల్డింగ్ అంటాడు, అంటే ఫస్ట్ డే సేల్ చేసినట్టు. అక్కడ ఒరిజినల్ హోల్డింగ్స్ అని లేదనుకోండి, ఏవైనా 200 సేల్ చేసినాడు, అప్పుడు నువ్వు ఏం చేయాలి? యావరేజ్ కాస్ట్ తీసుకోవాలి, ఓకేనా? సో అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్, క్యారింగ్ అమౌంట్ is to be allocated to the part is to be determined on the basis of average carrying amount of total investment. Next, last point, reclassification. Reclassification from long term to current investment. అప్పుడు ఏం చేయాలి? కాస్ట్ ఆర్ క్యారింగ్ అమౌంట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. లేదు సార్ కరెంట్ టు లాంగ్ టర్మ్ సార్, దెన్ కాస్ట్ ఆర్ ఫేర్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లోవర్. దట్ ఈస్ అప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13. నెక్స్ట్, మా AS15 ఎంప్లాయీ బెనిఫిట్స్ మన ఇన్స్టిట్యూట్లో 9th నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది, రేపు ఉండదు, 9th నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఎవ్రీడే 1.5 hour ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్, AS16 borrowing cost. Borrowing cost nothing but is a cost for incurred for the purpose of borrowing of funds. Examples: interest and commitment charges, amortization of discount of premium on borrowings, amortization of ancillary costs related to borrowing like brokerage commissions, insurance premiums related to borrowing. Next, finance charges in lease. Lease లో finance lease ఉంది, అందులో finance charges కూడా borrowing cost అవుతాం. And exchange difference adjusted to interest cost. AS11 అండ్ AS16 రెండు కాంబినేషన్లో ఉంటుందమ్మా. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ నార్మల్గా అయితే P&L ట్రాన్స్ఫర్ చేయాలి, బట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సేవింగ్స్ ఇన్ ఇంట్రెస్ట్ కాస్ట్ యూ కెన్ కన్సిడర్ యాజ్ ఎ బారోయింగ్ కాస్ట్. క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్ రిలేటెడ్ టు క్వాలిఫైయింగ్ అసెట్ అమ్మా. నువ్వు క్యాపిటలైజ్ చేయాలి అంటే కాస్ట్ ఆఫ్ అసెట్కి యాడ్ చేయాలంటే దట్ అసెట్ మస్ట్ బి క్వాలిఫైయింగ్ అసెట్, దట్ అసెట్ మస్ట్ బి క్వాలిఫైయింగ్ అసెట్. సో క్వాలిఫైయింగ్ అసెట్ ఎప్పుడు అంటామంటే ఎనీ అసెట్ దట్ టేక్స్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్ ఆర్ సేల్. మా సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇదే అని చెప్పలేము మనం. జనరలీ ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే విల్ టేక్ 12 months. సమ్టైమ్స్ లెస్ దెన్ 12 months సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అవ్వచ్చు, మోర్ దెన్ 12 months సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం కూడా అవ్వచ్చు, ఓకేనా? లైక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ప్లాన్ ఎక్విప్మెంట్, ఇంటాంజిబుల్ అసెట్, సాఫ్ట్వేర్, ఏదైనా అవ్వచ్చు, ఇన్వెంటరీ అవ్వచ్చు. ఎనీథింగ్ కెన్ బి క్వాలిఫైయింగ్ అసెట్, ఎనీథింగ్ కెన్ బి క్వాలిఫైయింగ్ అసెట్. నెక్స్ట్, recognition of borrowing cost. If the borrowing cost incurred in relation to acquisition, construction or a production of qualifying asset, then capitalized, otherwise charged to P&L.
బారోయింగ్ కాస్ట్ ఉంటే సరిపోదమ్మా. దట్ బారోయింగ్ కాస్ట్ మస్ట్ బి రిలేటెడ్ టు ఎదర్ అక్విజిషన్, కన్స్ట్రక్షన్ ఆర్ అ ప్రొడక్షన్. ఏసీపీ, అక్విజిషన్, కన్స్ట్రక్షన్ ఆర్ అ ప్రొడక్షన్. ఈ టర్మ్స్ ఇంపార్టెంట్ అమ్మా. అక్విజిషన్, కన్స్ట్రక్షన్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్, దెన్ వీ కెన్ క్యాపిటలైజ్. Sir, that is not related to acquisition, construction, production of qualifying assets. Sir, then charged to P&L as expense. अगर interest expense అవుతాయి, asset cost యాడ్ అవుతుంది. నెక్స్ట్ commencement of calculation. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి సార్? 3 కండిషన్స్. ఒకటి, వర్క్ స్టార్ట్ అవ్వాలి. నెంబర్ 2, బారోయింగ్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. నెంబర్ 3, వర్క్ స్టార్ట్ అవ్వాలి, బారోయింగ్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. ఇంకోటి ఏంటమ్మా? వర్క్ స్టార్ట్ అవ్వాలి, బారోయింగ్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 3, అసెట్ అక్విజిషన్, కన్స్ట్రక్షన్, ప్రొడక్షన్కి ఖర్చు పెట్టాలి. వర్క్ స్టార్ట్ అవ్వాలి, బారోయింగ్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి, అండ్ బారోయింగ్ కాస్ట్ క్వాలిఫైయింగ్ అసెట్ కోసం ఖర్చు పెట్టాలి. ఓకేనా? సో ఎక్స్పెండిచర్ మస్ట్ బి ఇన్కర్డ్ ఆన్ అక్విజిషన్, కన్స్ట్రక్షన్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ క్వాలిఫైయింగ్ అసెట్. నెక్స్ట్, బారోయింగ్ కాస్ట్ మస్ట్ బి ఇన్కర్డ్, నెసరీ యాక్టివిటీ షుడ్ బి ఇన్ ప్రోగ్రెస్. లోన్ తీసుకున్నాం, అండ్ దట్ లోన్ ఈజ్ ఏ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. అసలు బారోయింగ్ కాస్టే లేదు కదా నీకు. లోన్ తీసుకున్నాం, ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నారు. లోన్ 10 years బ్యాక్ తీసుకున్నాం, ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. అసలు వర్క్ స్టార్ట్ అవ్వలేదు కదా, ఈ 10 years ఇంట్రెస్ట్ ఏమో ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకేనా? చార్జ్ టు P&L as ఎక్స్పెన్స్. నెక్స్ట్, సస్పెన్షన్. సస్పెన్షన్ అంటే స్టాపింగ్ అమ్మ, సెసెషన్ కాదు. సస్పెన్షన్ అంటే మధ్యలో బ్రేక్ ఇస్తాం. ఓకేనా? when the active development is interrupted. when the active development is interrupted during that extended period of time. నార్మల్గా అయితే 2 years అవుతాయి, బట్ ఇక్కడ 2 years 2 months అవుతుంది. ఆ ఎక్స్ట్రా 2 months పర్పస్ ఏంటో చెక్ చేయండి. ఎక్స్ట్రా 2 months వేస్టేజ్ వల్ల అయిందనుకోండి, దెన్ క్యాపిటలైజ్ చేయద్దు. లేదు సార్, దట్ ఎక్స్ట్రా 2 months ఈజ్ నెససరీ ఫర్ కంప్లీషన్ సార్, అప్పుడు ఏం చేయాలమ్మా? క్యాపిటలైజ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేయాలి. బట్ when such interruption is necessary for active development, then no suspension of the capitalization. Clear? Next, cessation of capitalization అంటే ఆపేయాలి. అంటే ఇంకా క్యాపిటలైజ్ చేయొద్దు, ఎప్పుడు సార్ అంటే when the work has been completed. వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు ఆపేయాలి. అంతేనా? వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు క్యాపిటలైజ్ చేయొద్దు. నో ప్రాబ్లం. ఎవరు ఇంటిమేట్ చేశారు మీకు? ఎవరైనా ఇంటిమేట్ చేశారా? ఓకే, వెరీ గుడ్. ఇంత డెడికేషన్ ఉండద్దమ్మా. సో cessation of capitalization, acquisition, construction or a production of qualifying asset has completed. If completion takes place in parts, sometimes qualifying asset part wise construction of them, like 5 floors building ఉంది, qualifying asset 2 floors complete అయింది. ఓకేనా? ఇప్పుడు ఈ 2 floors కాస్ట్కి క్యాపిటలైజ్ చేయాలా లేదా అంటే, ఈ పార్ట్ అనేది ఇండిపెండెంట్గా యూటిలైజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనుకోండి, దీన్ని ఆపేయాలి. లేదు సార్, ఆ 2 parts యూటిలైజ్ చేయాలంటే పైన ఉన్న 3 parts కూడా కంప్లీట్ అవ్వాలి. అప్పుడు ఏందమ్మా, ఈ 2 parts కూడా కంప్లీట్ అయినట్టు కాదు, సెసెషన్ ఉండద్దు. అంటే కంటిన్యూస్ టు బి క్యాపిటలైజ్డ్. ఇఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్స్ takes in parts, then cessation from such part of qualifying asset only when the part is capable of being used or sold separately. Okay, next, types of borrowing: specific borrowing, general borrowing. Specific borrowing అంటే పర్పస్ ఉంటుంది, పర్పస్ ఏమీ లేకపోతే జనరల్ borrowing. సో పర్పస్ ఉన్నప్పుడు నీకు ఏమవుతుంది? సింపుల్ అవుతుంది, borrowing ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. జనరల్ borrowing అనుకోండి, we need to identify capitalization rate. So to capitalize borrowing cost, calculate the weighted average capitalization rate. ఓకేనా? సో టోటల్ borrowing cost divided by total borrowing outstanding during the period. Take months as weighted average అని చెప్తున్నాం కదా, నెంబర్ ఆఫ్ మంత్స్ తీసుకో. మీరు ఏం చేస్తారంటే న్యూమరేటర్లో ఇంట్రెస్ట్ కాస్ట్ని మంత్స్ తీసుకుంటారు, బట్ డినామినేటర్ బారోయింగ్లో టోటల్ అమౌంట్ యాక్చువల్ తీసేసుకుంటారు. టోటల్ యాక్చువల్ బారోయింగ్ తీసుకోవాల్సిందే. యాక్చువల్ బారోయింగ్ ఇంటూ టైం ప్రపోర్షన్ వెయిట్లో తీసుకోవాలి. నెక్స్ట్, 1-to-1 రిలేషన్ టు క్వాలిఫైయింగ్ అసెట్ అండ్ బారోయింగ్ అనుకోండి, దెన్ క్యాపిటలైజ్ బారోయింగ్ కాస్ట్ స్పెసిఫిక్ క్వాలిఫైయింగ్ అసెట్ ఓన్లీ. దానికి మాత్రమే తీసుకోవాలి. బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ లోన్ తీసుకున్నాం, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ మాత్రమే యాడ్ చేసుకుంటాం. లేదు మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఉంది, బట్ వీఆర్ నాట్ హ్యావింగ్ బిల్డింగ్ లోన్, మన డే టు డే వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఉంది, సమ్ బిజినెస్ అదర్ లోన్స్ ఉంది. ఆ అదర్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ లోన్ రెండింటికి క్యాపిటలైజేషన్ రేట్ ఐడెంటిఫై చేసి ఆ రేట్ ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ టెంపరరీ ఇన్వెస్ట్మెంట్ షెల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద బారోయింగ్ కాస్ట్ బిఫోర్ క్యాపిటలైజింగ్ అండ్ బిఫోర్ ఐడెంటిఫైయింగ్ క్యాపిటలైజేషన్ రేట్. ఓకేనా? మనం ఇక్కడ ఏం చేస్తాం? టోటల్ బారోయింగ్ కాస్ట్ తీసుకుంటున్నాం, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అన్ని న్యూమరేటర్లో నోట్ చేస్తాం మనం. అవునా? అయితే న్యూమరేటర్లో నోట్ చేసేటప్పుడు
నీకు టెంపరీ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఉందనుకోండి, ఆ ఇంట్రెస్ట్ నుంచి టెంపరీ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ తీసేసి అదే న్యూమరేటర్లో చేయాలి. ఇంపార్టెంట్ అమ్మా అది. ఓకే, దాని మీద ప్రాబ్లమ్స్ లేవు, బట్ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అండ్ ఫారెన్ కరెన్సీ బారోయింగ్. జనరల్ ఎక్స్చేంజ్ గెయిన్ అనుకోండి, ప్రాబ్లం లేదు, క్రెడిటెడ్ టు పిఎన్ యాజ్ పర్ AS11. AS16 చెప్పలేదు, AS11 చెప్తుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ లాస్ ఉంటే మాత్రం అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఎక్స్చేంజ్ లాస్ ఉంటే మాత్రం we need to చెక్. ఏం చెక్ చేసుకోవాలమ్మా? ఎగ్జాంపుల్, ఇండియాలో ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకి 10,000 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఓకేనా? ఫారెన్లో బారోయింగ్ తీసుకోవడం వల్ల నీకు 6,000 రూపీసే కాస్ట్ అయింది, ఇంట్రెస్ట్ కాస్ట్. నీకు ఎంత సేవ్ అయింది చెప్పండి? సో సేవింగ్ అయింది 4,000. బట్ బికాస్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ బారోయింగ్ నీకు ఎక్స్చేంజ్ లాస్ 10,000 వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలమ్మా? ఈ ఎక్స్చేంజ్ లాస్లో ఈ 4,000ని బారోయింగ్ కాస్ట్లో తీసుకోవాలి. 6,000 చూసారా? దట్ 6,000 కన్సిడర్స్ ఎక్స్చేంజ్ లాస్. అర్థమైందా పాయింట్? ఇండియాలో బారోయింగ్ తీసుకుంటే 10,000 ఇంట్రెస్ట్ కాస్ట్ అవుతుంది రూపీస్. ఫారెన్లో బారోయింగ్ తీసుకుంటే 6,000 ఇంట్రెస్ట్ కాస్ట్ అవుతుంది రూపీస్. డాలర్స్ని రూపీస్లో కన్వర్ట్ చేస్తాం మనం. అంటే ఫారెన్ కరెన్సీ బారోయింగ్ వల్ల నీకు ఇంట్రెస్ట్ ఎంత సేవ్ అయింది? 4,000 సేవ్ అయింది. ఎంత సేవ్ అయింది? 4,000 సేవ్ అయింది. బట్ ఫారెన్ కరెన్సీ రిస్క్ ఉంటుంది కదా, ఆ రిస్క్ వల్ల 10,000 ఎక్స్చేంజ్ లాస్ వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ 10,000 ఎక్స్చేంజ్ లాస్లో నార్మల్గా అయితే మొత్తం AS11 ప్రకారం P&L డెబిట్ చేయాలి. బట్ ఇక్కడ నువ్వు ఫారెన్ కరెన్సీ లోన్ వల్ల నీకు ఇండియన్ కరెన్సీ ఆప్షన్ ఉంది, అయినా నువ్వు ఫారెన్ కరెన్సీ లోన్ తీసుకున్నావు. దానివల్ల నువ్వు ఎంత సేవ్ చేద్దాం అనుకున్నావు? 4,000 సేవ్ చేద్దాం అనుకున్నావు. అందుకే 10,000 ఫోకస్ లేదు నీకు. అందుకే నువ్వేం చేయాలి? 4,000 సేవ్ చేసావు కదా, ఈ 4,000ని బారోయింగ్ కాస్ట్ తీసుకో. ఇన్ ఎక్స్ట్రా 4,000 ఎక్స్చేంజ్ లాస్ ఎంత ఉందమ్మా? 6,000. కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఎక్స్చేంజ్ లాస్ యాజ్ పర్ AS11. సో ఇదే పాయింట్ని అక్కడ థియరిటికల్గా ఎలా అయిపోయి చూడండి ఒకసారి. లోవర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీటెడ్ యాజ్ బారోయింగ్ కాస్ట్. యాక్చువల్ ఎక్స్చేంజ్ లాస్ అంటే 10,000 మన ఎగ్జాంపుల్లో. యాక్చువల్ ఎక్స్చేంజ్ లాస్ 10,000. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఆన్ లోకల్ కరెన్సీ బారోయింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఫారెన్ కరెన్సీ బారోయింగ్ అంటే ఎంత? 4,000. ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటుంది? బారోయింగ్ కాస్ట్ అవుతుంది. అండ్ ఎక్సెస్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ షెల్ బి చార్జ్ టు P&L యాజ్ పర్ AS11. ఓకేనా? మరి ఈ డిఫరెన్స్ మాత్రమే AS16 కవర్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ఎక్స్చేంజ్ గెయిన్, ఇక్కడ ఉన్న ఎక్స్చేంజ్ లాస్ AS11. క్లియరా? నెక్స్ట్ ఒక నోట్ పాయింట్ చూడమ్మా. ఇన్వెంటరీ క్వాలిఫైయింగ్ అసెట్ అంటే డెఫినేషన్ మీట్ అయితే క్వాలిఫైయింగ్ అసెట్, ఎస్. బట్ ఎప్పుడు అంటే ఇన్వెంటరీ మస్ట్ నాట్ బి ప్రిపేర్డ్ ఇన్ లార్జర్ క్వాంటిటీ అండ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఏ రిపీటేటివ్ బేసిస్ అండ్ టేక్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్, ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఇన్వెంటరీ బట్ ఈజ్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. ఎయిర్ క్రాఫ్ట్ లార్జర్ క్వాంటిటీ సేల్ కాంట్రిబ్యూట్ చేస్తారా? మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? నో. షిప్ యార్డ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి, లార్జర్ క్వాంటిటీ మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టుకుంటారా? నో. ఆర్డర్ వచ్చిన తర్వాతనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. చిన్న చిన్న ప్రోడక్ట్స్ కాదు కదా అవి. ఇన్వెంటరీ క్వాలిఫైయింగ్ అసెట్ అవ్వాలి అంటే ఇన్వెంటరీ మస్ట్ నాట్ బి ప్రిపేర్డ్ ఇన్ లార్జర్ క్వాంటిటీస్. ఒక లార్జర్ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తాం, అసలు క్వాలిఫైయింగ్ అసెటే కాదు. అండ్ నాట్ ప్రొడ్యూస్ ఆన్ రిపీటేటివ్ బేసిస్. రిపీటేటివ్ బేసిస్లో ప్రొడ్యూస్ చేస్తాం మనం, అంటే ఆర్డర్ రాకపోయినా నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు, అప్పుడేమవుతుంది? అది క్వాలిఫైయింగ్ అసెట్ కాదు. అంటే ఇక్కడ డెఫినేషన్తో పాటు ఈ 2 కండిషన్స్ కూడా చూసుకోవాలి. లార్జర్ క్వాంటిటీస్ ప్రొడ్యూస్ చేయొద్దు అండ్ రిపీటేటివ్ బేసిస్లో ప్రొడ్యూస్ చేయొద్దు. ఈ రెండు మీట్ అయితేనే ఇన్వెంటరీని క్వాలిఫైయింగ్ అసెట్ అన్నారు. ఎగ్జాంపుల్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ షిప్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అనే స్పెషల్ ఆర్డర్స్. ఓకేనా? ఒక షిప్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మంత్స్, ఇయర్స్ పడుతుంది, అది ఇన్వెంటరీయే, బట్ ఇట్ టేక్స్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం. ఓన్లీ ఆఫ్టర్ గెటింగ్ స్పెషల్ ఆర్డర్. ఆర్డర్ తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆర్డర్ లేకుండా షిప్ మ్యానుఫ్యాక్చర్ చేయరు, బికాజ్ అవన్నీ స్పెసిఫికేషన్స్ బేస్ మీద ఉంటుంది. ఓకేనా? స్పెషల్ పాయింట్. దెన్ ఇక్కడికి ఏమైందమ్మా? AS16 అయిపోయింది. AS1 నుంచి 16 వరకు అయిపోయింది. నెక్స్ట్, AS17 సెగ్మెంట్ రిపోర్టింగ్. సెగ్మెంట్ రిపోర్టింగ్. మా AS17 కొంచెం డ్రై స్టాండర్డ్ ఇది.
సెగ్మెంట్ రిపోర్టింగ్, డిస్క్లోజర్ స్టాండర్డ్. ఓకేనా, ఒక ఆర్గనైజేషన్కి మల్టిపుల్ బిజినెసెస్ ఉండొచ్చమ్మా, మల్టిపుల్ బ్రాంచెస్ ఉండొచ్చు. ఓకేనా, సో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓవరాల్ బిజినెస్ ఫైనాన్షియల్స్ ఉంటాయి నీకు. ఇప్పుడు ఓవరాల్ బిజినెస్ ప్రాఫిట్లో రన్ అవుతుందో లాస్లో రన్ అవుతుందో అంటే ఫైన్, బట్ అలా కాకుండా బిజినెస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ తోటి, ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ తోటి, ఎన్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో ఉందనుకోండి, నువ్వు ఈచ్ ప్రోడక్ట్కి, ఈచ్ సర్వీస్కి, ఈచ్ లొకేషన్కి ఐడెంటిఫై చేసుకోవాలి. బికాస్ ఒక ప్రోడక్ట్ నుంచి నీకు 10 lakhs ప్రాఫిట్ వస్తుంది, ఇంకో ప్రోడక్ట్ నుంచి 2 lakhs లాస్ వస్తుంది. ఓవరాల్ బిజినెస్ ప్రాఫిట్ 8 lakhs, ఫైన్ 8 lakhs, బట్ ఆ 8 lakhs ఒక ప్రోడక్ట్ 10 lakhs ఇస్తుంది, ఇంకో ప్రోడక్ట్ 2 lakhs లాస్ ఇస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ 10 lakhs ఇచ్చే ప్రోడక్ట్ ఇంకా పెంచడానికి ట్రై చేయాలి, ఈ 2 lakhs లాస్ ఇచ్చిన లాస్ని రికవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ టైం అలా రిపీట్ అవ్వద్దని. అంటే ప్రోడక్ట్ వైజ్, సెగ్మెంట్ వైజ్ నీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. యూ కెన్ ఏబుల్ టు అసెస్ అ సెగ్మెంట్ వైజ్ పర్ఫార్మెన్స్, సెగ్మెంట్ వైజ్ పొజిషన్ తెలుసుకోవచ్చు. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈజ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఎంటర్ప్రైజ్ ప్రొడ్యూసెస్. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఉంది, ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంటర్మీడియట్, లేదనుకుంటే ప్రొఫెషనల్ కోర్సెస్ సబ్ డివిజన్ సిఏ, సిఎంఏ అండ్ ఫారెన్ కోర్స్, సిఏ, సిఎంఏ అండ్ ఫారెన్ కోర్స్. ఇప్పుడు ఓవరాల్గా డిగ్రీ ఉంది, ఓవరాల్గా ప్రాఫిట్లో లాస్ ఉందంటే ప్రాఫిట్లోనే ఉంది. బట్ అలా కాకుండా నువ్వు ఫారెన్ కోర్సెస్ అనుకో, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. లేదా డిగ్రీ ఉంది, ఇంకా ప్రాఫిట్లోకి రాలేదు, దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చూసుకోవాలంటే డిగ్రీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సపరేట్గా అసెస్ చేయాలి. నువ్వు ఫారెన్ కోర్స్ రిలేటెడ్ సపరేట్గా అసెస్ చేయాలి, సిఏ కోర్స్ రిలేటెడ్ సపరేట్గా అసెస్ చేయాలి, సిఎంఏ సపరేట్గా అసెస్ చేయాలి. ఓకేనా, ఇస్ టు ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్స్, report financial information about product wise or service wise and the different geographical areas in which enterprise operates, location wise. Next, మా segments, 2 types of segments ఉంటాయి, business segment, geographical segment. Business segment and geographical segment. ఒకసారి చూడండి, బిజినెస్ సెగ్మెంట్ ఇట్స్ అ డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్, అంటే సపరేట్లీ ఐడెంటిఫైయబుల్, distinguishable component engaged in individual or group of related products or services subject to independent risk and reward. నువ్వు సపరేట్గా సెగ్మెంట్ చూడాలి అంటే రిస్క్ రివార్డ్ సపరేట్గా ఉండాలి దానికి. అదర్ సెగ్మెంట్, అదర్ ప్రోడక్ట్ యొక్క రిస్క్ రివార్డ్ దీన్ని ఎంటైటిల్ చేయొద్దు, దీని మీద ఎఫెక్ట్ ఉండదు, సపరేట్గా ఐడెంటిఫై ఉండదు. అప్పుడు మనం బిజినెస్ సెగ్మెంట్ సెగ్రిగేట్ చేయొచ్చు. లేదా రిస్క్ అండ్ రివార్డ్ ఈస్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ అనుకోండి, దట్ ఈస్ కన్సిడర్స్ ఎ జాగ్రఫికల్ సెగ్మెంట్. బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ అయితే బిజినెస్ సెగ్మెంట్, బేస్డ్ ఆన్ ద లొకేషన్ అయితే జాగ్రఫికల్ సెగ్మెంట్. మన బేసిక్ ఐడియాకి వస్తుంది, మేము క్వశ్చన్స్ ఏం ఫ్రేమ్ చేయరు. ఓకేనా, మెయిన్ ఇందులో మనకు కావాల్సిన 10% లిమిట్, ఆ 10% లిమిట్ ప్రొవిజన్ ఒకటి వస్తే చాలు, మిగతా అన్నీ అయిపోతాయి. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్సో డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్ ఎంగేజ్ ఇన్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ విత్ ఇన్ పర్టికులర్ ఎకనామిక్ ఎన్వైరన్మెంట్. బట్ దిస్ ఈస్ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, దిస్ ఈస్ పర్టికులర్ ఏరియా అండ్ సబ్జెక్ట్ టు ఇండిపెండెంట్ రిస్క్ అండ్ రివార్డ్. నౌ ప్రైమరీ ఆర్ సెకండరీ సెలెక్షన్. ఓకేనా, మా AS 17లో సెగ్మెంట్ని మనము ప్రైమరీ రిపోర్టబుల్ సెగ్మెంట్స్, సెకండరీ రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అని బైఫర్కేట్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే ప్రైమరీ రిపోర్టబుల్ సెగ్మెంట్స్కి సపరేట్ డిస్క్లోజర్స్ ఇవ్వాలి, సెకండరీ రిపోర్టబుల్ సెగ్మెంట్స్కి సపరేట్ డిస్క్లోజర్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ రివార్డ్ రెండింటికి ఉంటాయమ్మా, డామినెంట్ పొజిషన్ ఏందో చెక్ చేయాలి. ఇఫ్ ద డామినెంట్ పొజిషన్ ఆఫ్ ద రిస్క్ అండ్ రివార్డ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ అనుకోండి, బిజినెస్ సెగ్మెంట్ ప్రైమరీ సెగ్మెంట్ అవుతుంది, జియోగ్రాఫికల్ సెగ్మెంట్ సెకండరీ అవుతుంది. లేదా సార్ డామినెంట్ పొజిషన్ ఆఫ్ ద రిస్క్ అండ్ రివార్డ్ ఈస్ విత్ ఏరియా వైజ్, then geographical segment is a primary, business segment is secondary. Sir, I am not able to identify whether the risk and reward is dominant in business segment or geographical segment, sir, or else రెండిటికి dominant position ఉంది సార్, ఇది ఎక్కువ అయితే తక్కువ అని చెప్పలేకపోతున్నాం. In such a case, take always business segment as primary, take always business segment as primary. If you are not able to identify, take business segment as primary. If you are able to decide whether the both segments are having dominant position, ఇది తక్కువ అని చెప్పట్లేదు, రెండు సేమ్ ఉన్నాయి, అప్పుడు బిజినెస్ సెగ్మెంట్ ప్రైమరీ అవుతుంది. ఓకేనా, సో ప్రిడామినెంట్ పొజిషన్ బిజినెస్ సెగ్మెంట్ అనుకోండి ప్రైమరీ అవుతుంది, అదర్ వన్ సెకండరీ. ప్రిడామినెంట్ పొజిషన్ జాగ్రఫికల్ సెగ్మెంట్ అయితే ప్రైమరీ జాగ్రఫికల్ సెగ్మెంట్ అవుతాయి, అదర్ వన్ సెకండరీ. నాట్ ఏబుల్ టు డిసైడ్, దెన్ బిజినెస్ సెగ్మెంట్ ఈస్ ద ప్రైమరీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ అమ్మా, సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ. బికాస్ నువ్వు ఎంటర్ప్రైజ్ రెవెన్యూ తీసుకోవాలి ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో, సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ కూడా రిపోర్ట్ చేసుకోవాలి. మరి సెగ్మెంట్ రెవెన్యూ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటాయి? డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ రెవెన్యూ, అలకబుల్ రెవెన్యూ ఫ్రమ్ ఎంటర్ప్రైజ్, అంటే సమ్ టైమ్స్ రెవెన్యూస్ ఓవరాల్ ఎంటర్ప్రైజ్కి వస్తుంది, నువ్వేం చేయాలి రీజనబుల్ బేసిస్లో అలకేట్ చేయాలి మన సెగ్మెంట్కి. అండ్ ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ, మా సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ అంటే ఆ సెగ్మెంట్ ఇంకో సెగ్మెంట్తో జరిగిన ట్రాన్సాక్షన్ రెవెన్యూ కూడా కన్సిడర్ చేయాలి. ఎంటర్ప్రైజ్ రెవెన్యూలో ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ ఉండదు,
బికాస్ ఎంటర్ప్రైజ్ రెవెన్యూలో ఏం చేయాలమ్మా, మన ఎంటర్ప్రైజ్కి థర్డ్ పార్టీకి ఇండిపెండెంట్ థర్డ్ పార్టీకి చూసుకోవాలి. సెగ్మెంట్ వైజ్ చూసినప్పుడు ఇండిపెండెంట్ ఈ ఒక్క సెగ్మెంట్ సపరేట్ ఎంటిటీలా ట్రీట్ చేయాలి. అదర్ సెగ్మెంట్కి సేల్ చేసాం, అమౌంట్ వచ్చింది, దట్ ఈస్ ట్రీటెడ్ as రెవెన్యూ. ఎంటర్ప్రైజ్ పాయింట్ ఆఫ్ ఒక పాకెట్ నుంచి ఇంకో పాకెట్కి వెళ్ళినట్టు, బట్ ఓన్లీ పాకెట్ పాయింట్ ఆఫ్ దట్ ఈస్ రెవెన్యూ. ఓకేనా. అండ్ ఎక్స్క్లూడ్స్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ కన్సిడర్ చేయొద్దు. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఇన్కమ్ కూడా తీసుకోవద్దమ్మా. ఒకవేళ మన బిజినెస్ యాక్టివిటీ ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అనుకోండి, అప్పుడు అది రెగ్యులర్ రెవెన్యూ అవుతుంది, అప్పుడు ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ గెయిన్ ఆర్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సెటిల్మెంట్ ఆఫ్ డెట్, అప్పుడు కూడా అంతే. ఓకేనా. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఫైనాన్సింగ్ యాక్టివిటీ మన బిజినెస్ అనుకోండి, అప్పుడు అవి తీసుకో, అదర్వైజ్ అవి తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవట్లేదు సార్ అంటే, ఇక్కడ యు ఆర్ అసెసింగ్ ద బిజినెస్ పర్ఫార్మెన్స్ అమ్మ. అంటే బిజినెస్ యాక్టివిటీస్ వల్ల జనరేట్ అయిన రెవెన్యూ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసాం డిబెంచర్స్లో, నీ బిజినెస్ ఎలా రన్ అయ్యి కానీ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వస్తుంది నీకు, అలా అని చెప్పి ఆ సెగ్మెంట్ బాగా రన్ అవుతుందనా? నో. అందుకే అక్కడ ఏమవుతుందమ్మా, నువ్వు సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ డెసిషన్ తీసుకునేటప్పుడు రెవెన్యూ కన్సిడర్ చేయి రిలేటెడ్ టు బిజినెస్ ఇన్కమ్, ఆపరేటింగ్ ఇన్కమ్. ఇన్వెస్టింగ్ ఇన్కమ్ని కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ. ఇన్వెస్టింగ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఫైనాన్సింగ్ ఎక్స్పెన్స్ కన్సిడర్ చేయట్లేదు. ఓకేనా. బికాస్ సమ్ టైమ్స్ సెగ్మెంట్లో సేల్స్ ఇన్కమ్ ఏమి ఉండదు, కానీ ఆ సెగ్మెంట్స్కి క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ సెగ్మెంట్ బాగా పర్ఫామ్ చేస్తున్నట్ట, అంటే డెసిషన్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే A70 ఏం చెప్తాను, నువ్వు సెగ్మెంట్ రెవెన్యూ తీసుకుంటే తీసుకో, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ బిజినెస్ రెవెన్యూ, ఎంటర్ప్రైజ్ ఓవరాల్ రెవెన్యూ నుంచి ఏదైనా అలకబుల్ రెవెన్యూ ఉంటే అది తీసుకో, అండ్ ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ తీసుకో. అందుకని ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది, అది కూడా రెవెన్యూలో కన్సిడర్ చేస్తుంటే కుదరదు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఓకేనా. నెక్స్ట్ సెగ్మెంట్ ఎక్స్పెన్స్ సిమిలర్, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్, అలకబుల్ ఎక్స్పెన్సెస్, ఇంటర్ సెగ్మెంట్ ఎక్స్పెన్సెస్, అంటే దీనికి రివర్స్ అమ్మా. అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్ ఉండదు, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఉండదు, లాస్ ఆన్ సేల్, అంటే దీనికి రివర్స్. అండ్ అలాంగ్ విత్ దాట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ తీసుకోవద్దు, అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్స్, అదర్ రిలేటెడ్ టు ఎంటిటీ యాజ్ ఏ హోల్. అంటే ఓవరాల్ ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ మనం పే చేస్తున్నాం, అది కన్సిడర్ చేయదు. నీ సెగ్మెంట్ వైజ్ ఇన్ఫర్మేషన్ కావాలి ఇక్కడ మనకి. నెక్స్ట్ సెగ్మెంట్ అసెట్స్ ఇంక్లూడ్స్ ఆపరేటింగ్ అసెట్, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ అసెట్స్ అండ్ రీజనబుల్లీ అలకబుల్ అసెట్స్. ఎక్స్క్లూడ్స్ ఇన్కమ్ ట్యాక్స్ అసెట్ లైక్ డెఫర్ ట్యాక్స్ అసెట్, TDS, అడ్వాన్స్ ట్యాక్స్ అసెట్స్ ఇవి. నెక్స్ట్ అసెట్స్ యూజ్డ్ ఫర్ జనరల్ హెడ్ ఆఫీస్ పర్పస్, మన ఇండిపెండెంట్గా లేదు, అది ఓవరాల్ ఎంటిటీ వైజ్ ఉంది, కన్సిడర్ చేయకండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ లోన్స్ గివెన్, ఇన్వెస్ట్మెంట్స్ మేడ్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే ఇన్కమ్ నువ్వు రెవెన్యూలో తీసుకోవట్లేదు, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్లా తీసుకోవట్లేదు, అట్లాంటప్పుడు అసెట్ లయబిలిటీ తీసుకుంటావు, తీసుకోవద్దు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ రిసీవబుల్, ఇంట్రెస్ట్ రిసీబుల్ ఈజ్ అసెట్, ఇంట్రెస్ట్ నువ్వు రెవెన్యూలో తీసుకుంటున్నావు, నో. ఇంట్రెస్ట్ రిసీబుల్ అసెట్లా తీసుకుంటావు, తీసుకోవద్దు. ఇంట్రెస్ట్ పేబుల్ ఎక్స్పెన్స్లా తీసుకున్నావు, నో. ఇంట్రెస్ట్ పెయిడ్ ఎక్స్పెన్స్లా తీసుకున్నావు, తీసుకోలేదు. ఇంట్రెస్ట్ పేబుల్ కూడా తీసుకోవద్దు. లోన్ గివెన్, లోన్ మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్లా తీసుకున్నావు, నో. లోన్ గివెన్ డోంట్ కన్సిడర్ ఏ అసెట్. నెక్స్ట్ సెగ్మెంట్ లయబిలిటీస్, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్, రీజనబుల్ అలకబుల్. రెవెన్యూలో ఎక్స్పెన్స్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్, రీజనబుల్ అలకబుల్ తీసుకున్నాం, ఇక్కడ అంతే డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ అసెట్స్ అండ్ రీజనబుల్లీ అలకబుల్ అసెట్స్. ఎక్స్క్లూడ్స్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ, అసెట్స్లో తీసుకోలేదు, లయబిలిటీస్ కూడా తీసుకోకండి. బోరింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ దట్ ఆర్ ఇన్కర్డ్ ఫర్ ఫైనాన్సింగ్ రాదర్ దెన్ ఆపరేటింగ్, అన్లెస్ ఇట్ ఈస్ ఇన్ ఏ ఫైనాన్షియల్ బిజినెస్. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిపోర్టబుల్ సెగ్మెంట్స్, ఉన్న సెగ్మెంట్స్ అన్నింటినీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా, ఏదైతే మేజరో అది. బట్ ఆ మేజర్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఆ సెలెక్షన్ క్రైటీరియా A17లో ఇచ్చారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట దీంట్లో. ఓకేనా. సో బేస్డ్ ఆన్ ద రెవెన్యూ బేసిస్ మీద, రిజల్ట్ బేసిస్ మీద, అసెట్ బేసిస్ మీద బైఫర్కేషన్ ఉంటుందమ్మా. ఏ బేసిస్ మీద సాటిస్ఫైడ్ గా దట్ ఈస్ కన్సిడర్స్ రిపోర్టబుల్ సెగ్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రెవెన్యూ అనుకోండి, 10% ఆర్ మోర్ ఆఫ్ ఆల్ సెగ్మెంట్ రెవెన్యూస్, 10% ఆర్ మోర్ ఆఫ్ ఆల్ సెగ్మెంట్, ఎంటర్ప్రైజ్ రెవెన్యూ కాదు, ఇండివిజువల్ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ తీసుకోండి, టోటల్ చేయండి, ఆ టోటల్ రెవెన్యూ ఇంటూ 10% చేయండి, అండ్ ద 10% ఏదైనా ఇండివిజువల్ సెగ్మెంట్లో కవర్ అయింది అనుకోండి, దట్ ఈస్ అ రిపోర్టబుల్ సెగ్మెంట్ అంతే. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద అసెట్, సేమ్ టోటల్ ఆల్ సెగ్మెంట్ అసెట్స్ తీసుకోండి, టోటల్ ఆల్ సెగ్మెంట్ అసెట్స్ ఇంటూ 10%, ఎంతైతే అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్ మన సెగ్మెంట్కి అసెట్లో ఉందనుకోండి, దెన్ దట్ ఈస్ అ రిపోర్టబుల్ సెగ్మెంట్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ రిజల్ట్ అమ్మా, మరి రిజల్ట్ అంటే ఆల్ సెగ్మెంట్ రిజల్ట్స్ యాడ్ చేయొద్దు నువ్వు. ఇన్ కేస్ ఆఫ్ రిజల్ట్స్, మరి రిజల్ట్ మనకి పాజిటివ్ రిజల్ట్ రావచ్చు, నెగిటివ్ రిజల్ట్ రావచ్చు, అన్ని పాజిటివ్స్ యాడ్ చేయండి, అన్ని నెగిటివ్స్ యాడ్ చేయండి. విచ్ ఎవర్ ఈస్ హైయర్ అంటే ఆబ్వియస్లీ పాజిటివ్ ఉంటుంది, విచ్ ఎవర్ ఈస్ హైయర్ ఇన్ అబ్సల్యూట్ అమౌంట్. ఎగ్జాంపుల్ ఆల్ సెగ్మెంట్ అసెట్స్ కలిపితే సెగ్మెంట్ రిజల్ట్స్ పాజిటివ్ ప్రాఫిట్స్ కలిపాం అనుకోండి, 10 lakhs వచ్చింది,
ప్రాఫిట్, ఆల్ సెగ్మెంట్ రిజల్ట్స్ లాసెస్ కలిపితే 12 lakhs వచ్చింది. లాస్ 12 lakhs వచ్చింది. 10 lakhs ఎక్కువ 12 lakhs ఎక్కువ అంటే పాజిటివ్ నెగిటివ్ బేస్ పాజిటివ్ ఎక్కువ, 1 రూపీనే ఎక్కువ. బట్ ఇక్కడ ఏంటి అమౌంట్ చూడండి, 10 lakhs ఎక్కువ 12 lakhs ఎక్కువ, 12 lakhs into 10%, 1,20,000. అంటే నీ రిజల్ట్ 1,20,000 ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఏదైనా కానీ అక్కడ అవుతుందని దట్ ఈస్ ద రిపోర్టబుల్ సెగ్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ బేసిస్ మీద మనం సెలెక్ట్ చేస్తామమ్మా సెగ్మెంట్స్ని. ఇలా సెలెక్ట్ చేసిన సెగ్మెంట్స్ని ఎక్స్టర్నల్ రెవెన్యూ ఆఫ్ ద రిపోర్టబుల్ సెగ్మెంట్, ఎక్స్టర్నల్ రెవెన్యూ నాట్ ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ, ఎక్స్టర్నల్ రెవెన్యూ ఆఫ్ ద రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఈక్వల్ టు 75% మోర్ ఆఫ్ ద టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ. టోటల్ ఎంటర్ప్రైజ్ రెవెన్యూలో 75% మన రిపోర్టబుల్ సెగ్మెంట్స్లో డిస్క్లోజ్ అయి ఉండాలి. ఒకవేళ డిస్క్లోజ్ అవ్వలేదు అనుకోండి, మేనేజ్మెంట్ అడిషనల్ సెగ్మెంట్స్ కూడా రిపోర్టబుల్ సెగ్మెంట్స్లో తీసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ చూడండి ఇంపార్టెంట్. టోటల్ ఎంటర్ప్రైజ్ రెవెన్యూ తీసుకోండి, దాంట్లో 75% ఉంది. ఎగ్జాంపుల్ టోటల్ ఎంటర్ప్రైజ్ రెవెన్యూ 1,000 lakhs అనుకుందాం, దాంట్లో 75% అంటే 750 lakhs ఉంది. నువ్వు 10% క్రైటీరియా బేస్ మీద కొన్ని సెగ్మెంట్స్ సెలెక్ట్ చేసావు. అలా సెలెక్ట్ చేసిన సెగ్మెంట్స్ ఎక్స్టర్నల్ రెవెన్యూ ఈ 750 lakhs ఈక్వల్ అవ్వాలి, ఆర్ ఎల్స్ మోర్ దెన్ 750 lakhs రిపోర్ట్ అవ్వాలి. ఒకవేళ అవ్వలేదు అంటే ఇంకా కొన్ని సెగ్మెంట్స్ నువ్వు రిపోర్టబుల్ సెగ్మెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అడిషనల్ సెగ్మెంట్స్ షుడ్ బి ఐడెంటిఫైడ్ యాజ్ రిపోర్టబుల్ సెగ్మెంట్స్. నెక్స్ట్ కంటిన్యూటీ ప్రిన్సిపల్ అమ్మా. అంటే సమ్టైమ్స్ ఏమవుతుందంటే అది 10% రిక్వైర్మెంట్ మీట్ అవ్వదు, అయినా కానీ రిపోర్టబుల్ సెగ్మెంట్లో తీసుకోవాలి. ఎందుకంటే అది ప్రీవియస్ ఇయర్లో 10% క్రైటీరియా బేస్ మీద సెలెక్ట్ అయింది, 10% క్రైటీరియా మీద మాత్రమే. అంతేగాని ప్రీవియస్ ఇయర్లో రిపోర్టబుల్ అయితే కరెంట్ ఇయర్ రిపోర్టబుల్ కాదమ్మా. ప్రీవియస్ ఇయర్ రిపోర్టబుల్ బికాస్ ఆఫ్ 10% లిమిట్, బికాస్ ఆఫ్ 10% లిమిట్. అప్పుడు ఇప్పుడు రిపోర్టబుల్ అవుతుంది ఆ సెగ్మెంట్, ఈ ఇయర్లో రిపోర్టబుల్ అవుతుంది. సో ప్రీవియస్ ఇయర్ రిపోర్టబుల్ సార్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్. ఇప్పుడు రిపోర్టబులా? నో. కంటిన్యూటీ ప్రిన్సిపల్ దేనికి అప్లికబుల్ అవుతామా? ఓన్లీ రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ బేస్డ్ ఆన్ 10% క్రైటీరియా. సో ఎనీ సెగ్మెంట్ ఐడెంటిఫైడ్ as reportable segment in previous year because of the 10% limit, then such segment shall be reportable even though it does not meet the 10% criteria. మనం ఏం చెప్తాం, ఉన్న సెగ్మెంట్స్లో 10% లిమిట్ అనే వాటిని రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అంటున్నాం. అయితే కరెంట్ ఇయర్లో 10% లిమిట్ సాటిస్ఫై అవ్వలేదు, 7% వచ్చింది. కానీ ప్రీవియస్ ఇయర్లో ఆ సెగ్మెంట్ రిపోర్టబుల్ సెగ్మెంట్. దెన్ చెక్ చేయి రిపోర్టబుల్ సెగ్మెంట్ అవ్వడానికి రీజన్ ఏంటి. ప్రీవియస్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ రిపోర్టబుల్ అయిందా, or as 10% criteria satisfy reportable అయిందా. If it is 10% limit basis, then consider it as a reportable segment in current year also. But next year అవ్వదు. నెక్స్ట్ ఇయర్ అవ్వాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10% సాటిస్ఫై చేయాలి. బికాస్ కరెంట్ ఇయర్లో రిపోర్టబుల్ సెగ్మెంట్ అయిన రీజన్ ఏంటమ్మా, కంటిన్యూటీ ప్రిన్సిపల్ వల్ల అయింది. ఓకేనా, డన్. డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ థియరీ చదువుకోవాలి, ఇందులో లాజిక్ ఏముండదు. చూడండి, ప్రైమరీ రిపోర్టబుల్ సెగ్మెంట్స్, సెగ్మెంట్ రెవెన్యూ, ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ, ఎక్స్టర్నల్ రెవెన్యూ బైఫర్కేట్ చేసి ఉంచాలి. ఎందుకమ్మా, మనకి ఇక్కడ ఉంది ఎక్స్టర్నల్ రెవెన్యూ ఆఫ్ ద సెగ్మెంట్ ఈక్వల్స్ టు ఆర్ మోర్ దెన్ 75% ఆఫ్ ఎక్స్టర్నల్ రెవెన్యూ అంటున్నాడు. అవును కదా, అంటే నీకు రెవెన్యూ బైఫర్కేట్ చేయాలి, సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ, అందులో ఎక్స్టర్నల్ రెవెన్యూ, ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ. నెక్స్ట్ సెగ్మెంట్ రిజల్ట్ డిస్క్లోజ్ చేయాలి. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సెగ్మెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, టోటల్ కాస్ట్ ఇన్కర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ టు పర్చేస్ అ ఫిక్స్డ్ అసెట్, total amount of depreciation amortization, non-cash expenses other than depreciation amortization, reconciliation of segment with enterprise in terms of revenue, in terms of result, assets and liability. బేసిక్ చెప్పాలంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి, అందులో స్పెషల్ పాయింట్స్ ఇచ్చడం. గుర్తుపెట్టుకోండి, అసెట్ రేటెడ్ పాయింట్ ఉందా అందులో, ఎస్, ఫిక్స్డ్ అసెట్ డిస్క్లోజ్ చేయాలి. లయబిలిటీ రేటెడ్ పాయింట్ ఉందా చూడండి, లయబిలిటీ, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీ. ఎక్స్పెన్స్ రేటెడ్ పాయింట్ ఉందా చూడండి, ఎస్, నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ సపరేట్ డిస్క్లోజ్ చేయాలి, డిప్రిసియేషన్ సపరేట్ డిస్క్లోజ్ చేయాలి. ఇన్కమ్ రిలేటెడ్ పాయింట్స్ ఉందా చూడండి, ఎస్, సెగ్మెంట్ రెవెన్యూ. బేసిక్గా మీరు ఏ డిస్క్లోజర్ అయినా ఎక్స్పెన్స్, ఇన్కమ్, అసెట్, లయబిలిటీ, దానికి మళ్ళీ సపరేట్ నేమ్స్, ప్రైమరీ అయితే రిపోర్ట్ చేయండి అని. అండ్ ఇంపార్టెంట్ మనం రీకన్సిలేషన్ చేసుకోవాలి, మన సెగ్మెంట్ రెవెన్యూ, ఎంటర్ప్రైజ్ రెవెన్యూ రీకన్సిలేషన్ డిఫరెన్సెస్ చూపించాలి. నెక్స్ట్ సెకండరీ బిజినెస్, సెకండరీ రిపోర్టింగ్ సెగ్మెంట్. మా సెకండరీ రిపోర్టింగ్ సెగ్మెంట్లో బిజినెస్ సెగ్మెంట్ ప్రైమరీ అనుకోండి, ఒక డిస్క్లోజర్ ఉంటుంది. లేదు జియోగ్రాఫికల్ సెగ్మెంట్ ప్రైమరీ అనుకోండి, ఇంకో డిస్క్లోజర్ ఉంటుంది. ఇఫ్ ద బిజినెస్ సెగ్మెంట్ ఈస్ ప్రైమరీ, దెన్ ఎక్స్టర్నల్ రెవెన్యూ బై లొకేషన్ వైజ్ అండ్ హూజ్ రెవెన్యూ ఇస్ మోర్ దాన్ ఈక్వల్ టు 10% ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ రెవెన్యూ. ఎంటర్ప్రైజ్ రెవెన్యూ 10% ఆఫ్ ఎంటర్ప్రైజ్ రెవెన్యూ, టోటల్ సెగ్మెంట్ రెవెన్యూ కాదు, 10% ఆఫ్ ఎంటర్ప్రైజ్ రెవెన్యూ. అండ్ టోటల్ కాస్ట్ ఇన్కర్డ్ అండ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ బై లొకేషన్ వైజ్. And here whose assets are more than 10% of the total assets of all geographical segments. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఆల్ సెగ్మెంట్ రెవెన్యూస్ అనలేదమ్మా, ఇక్కడేం అడిగారమ్మా, ఎంటర్ప్రైజ్.
ఇక్కడ ఏంటి, ఆల్ సెగ్మెంట్ రెవెన్యూసా, ఆల్ సెగ్మెంట్ అసెట్సా? నో, ఆల్ జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అసెట్స్, ఆల్ జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అసెట్స్. నెక్స్ట్, ఇఫ్ జియోగ్రాఫికల్ సెగ్మెంట్ ఈస్ ప్రైమరీ సెగ్మెంట్, దెన్ సెకండరీ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సెగ్మెంట్ అసెట్స్, సెగ్మెంట్ రెవెన్యూ, కాస్ట్ ఇన్కర్డ్ అండ్ పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ డ్యూరింగ్ ద పీరియడ్. ఇక్కడ చూడమా, హూస్ ఎక్స్టర్నల్ రెవెన్యూ ఇస్ మోర్ దెన్ ఈక్వల్ టు 10% ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ రెవెన్యూ, ఆర్ హూస్ అసెట్స్ మోర్ దెన్ ఈక్వల్ 10% ఆఫ్ టోటల్ అసెట్స్ ఆఫ్ ఆల్ బిజినెస్ సెగ్మెంట్స్. ఓకేనా, మరి ఈ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ సిమిలర్గా ఉంటుంది. ఇక్కడేమో అన్ని అసెట్స్ డిస్క్లోజ్ చేయాలి, బట్ ఇక్కడ మాత్రం సెగ్మెంట్స్ విచ్ సాటిస్ఫైస్ ద క్రైటీరియా. క్రైటీరియా ఏంటి, 10% ఆఫ్ మోర్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ రెవెన్యూ ఆర్ 10% ఆఫ్ మోర్ ఆఫ్ ఆల్ బిజినెస్ సెగ్మెంట్ అసెట్స్, బిజినెస్ సెగ్మెంట్ అసెట్స్. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 17. క్లియరా? నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 18. ఇందులో కాన్సెప్ట్ ఏముండదు, గుర్తుపెట్టుకోవడం అంతే. ఓకేనా, సో చూడండి, ఆబ్జెక్టివ్. ఆబ్జెక్ట్ ఏంటమ్మా, ఇట్స్ డిస్క్లోజ్, డిస్క్లోజర్ బేస్డ్ స్టాండర్డ్ అమ్మా ఇది. ఏస్ 18 రిలేటెడ్ పార్టీ డిస్క్లోజ్. మరి రిలేటెడ్ పార్టీ డిస్క్లోజ్ రెండు ఉంటాయి, రిలేషన్షిప్ డిస్క్లోజ్ చేయడం, ట్రాన్సాక్షన్ డిస్క్లోజ్ చేయడం. సో డిస్క్లోజర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. డన్. నెక్స్ట్ అప్లికబిలిటీ. ఇండివిజువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్కి అప్లికేబుల్ అవుతుంది, కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. అండ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ప్రెజెంటెడ్ బై హోల్డింగ్ కంపెనీ, హోల్డింగ్ కంపెనీ. ఏఎస్ 18 ఎక్స్క్లూజన్స్ అమ్మ. ఈ ఎక్స్క్లూజన్స్ కాస్త డీటెయిల్గా మీరు చదువుకోండి లైక్ తర్వాత. ఇప్పుడు నార్మల్గా అయితే చూడండి, ఏఎస్ 18లో డిస్క్లోజ్ చేయాలి అని చెప్తున్నాడు, బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద కాన్ఫిడెన్షియాలిటీ, బికాస్ సమ్ టైమ్స్ గవర్నమెంట్ కంపెనీ ఉంటుంది, గవర్నమెంట్ కంపెనీ వల్ల రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ డిస్క్లోజ్ చేయొద్దని ఒక రూల్ పెడతారు. అదే అమ్మా, చేయొద్దని రూల్ పెడతారు. ఏఎస్ 18లో డిస్క్లోజ్ చేయాలంటున్నాడు, అందుకే ఏఎస్ 18 అప్లికబుల్ కాదు. దట్ ఈస్ ఎట్ ద కాన్ఫిడెన్షియాలిటీ మ్యాటర్ అనుకోండి, డిస్క్లోజ్ చేయదు. డిస్క్లోజ్ చేయడం మిస్టేక్. ఏఎస్ 18 డిస్క్లోజ్ చేయాలి అని చెప్తారు రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ట్రాన్సాక్షన్స్ని, బట్ డిస్క్లోజ్ చేయొద్దని స్టాచ్యూట్ కానీ రెగ్యులేటరీ బాడీ కానీ గవర్నింగ్ అథారిటీ కానీ ఉందనుకోండి, డిస్క్లోజ్ చేయొద్దు. నెక్స్ట్, మనం నార్మల్గా సిఎఫ్ఎస్ చేసేటప్పుడు ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎలిమినేట్ చేస్తాం, మరి దట్ డజంట్ మీన్ హైడ్ చేస్తున్నామని కాదు. నార్మల్గా అయితే ఏఎస్ 18 ప్రకారం డేటా పార్టీ ట్రాన్సాక్షన్ డిస్క్లోజ్ చేయాలి, నువ్వేం చేస్తావు, సిఎఫ్ఎస్ ఎలిమినేట్ చేస్తావు. అక్కడేంటి, ఎంటర్ప్రైజ్ యాజ్ ఏ వన్ సింగిల్ ఎంటర్ప్రైజ్ లా నోట్ చేస్తున్నావు నువ్వు. ఏఎస్ 18 అక్కడ అప్లికబుల్ అవ్వదు, ఎక్స్క్లూషన్ పాయింట్ అది. నెక్స్ట్, స్టేట్ కంట్రోల్ ఎంటర్ప్రైజెస్ అంటే గవర్నమెంట్ కంట్రోల్డ్ ఎంటర్ప్రైజెస్, 2 కంపెనీస్ హ్యావింగ్ కామన్ డైరెక్టర్. మాకు కామన్ డైరెక్టర్ ఉన్నంత మాత్రం ప్రతిదీ డిస్క్లోజ్ చేయాలని లేదు. కామన్ డైరెక్టర్ ఉండి వాళ్ళ మ్యూచువల్ డీలింగ్స్ని ఎక్సైజ్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు డిస్క్లోజ్ చేయాలి. కామన్ డైరెక్టర్ ఉన్నాడు అయినా కానీ డిస్క్లోజ్ చేయలేదు అంటే ఏఎస్ 18 డిస్సాటిస్ఫై అన్నట్టు కాదు. అక్కడ కామన్ డైరెక్టర్ ఉన్నాడు కరెక్టే, బట్ ద పాయింట్ ఆ కామన్ డైరెక్టర్ వాడి కంట్రోల్, వాడి పవర్ అనేది ఎక్సైజ్ చేస్తున్నాడా ఇన్ బిట్వీన్ దీస్ 2 ఎంటిటీస్, అప్పుడు చూడండి. లేదనుకోండి, డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ వాల్యూమ్ ఆఫ్ ద బిజినెస్ విత్ అన్ ఏజెంట్, కస్టమర్, సప్లయర్, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియల్. కస్టమర్ ఉన్నాడు, మెజారిటీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అట్లా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ డిస్క్లోజ్ చేయాలి అట్లా రూల్ ఏం లేదు. ఓకేనా, రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ మీట్ అయితే దెన్ డిస్క్లోజ్ చేయాలి. ఫ్రీక్వెంట్ కస్టమర్ ఉన్నాడు, రెగ్యులర్గా సేల్ చేస్తున్నాం, రెగ్యులర్ సేల్ చేస్తే డిస్క్లోజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఓకేనా. నెక్స్ట్, నార్మల్ డీలింగ్స్ విత్ ఫైనాన్షియల్ లైక్ ట్రేడ్ యూనియన్, పబ్లిక్ యూటిలిటీ, గవర్నమెంట్ అఫీషియల్స్. ఓకేనా, అంటే బేసిక్గా చెప్పాలంటే ప్రతిదీ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్, రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ కవర్ అయితే దాన్ని డిస్క్లోజ్ చేయి. ఓకేనా. ఇంపార్టెంట్ టర్మ్స్, రిలేటెడ్ పార్టీ అంటే ఏంటి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి. మరి రిలేటెడ్ పార్టీ 2 పాయింట్స్ వల్ల వస్తామా, ఇదర్ కంట్రోల్ వల్ల కానీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ. కంట్రోల్ అంటే ఏంటమ్మా, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఓటింగ్ పవర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ గవర్నింగ్ బాడీ. లైక్ కంపెనీ అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అదర్ కేసెస్ గవర్నింగ్ బాడీ కంపోజిషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఏంటమ్మా, మెజారిటీ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ మోర్ దెన్ 20% ఆఫ్ ద ఓటింగ్ పవర్ అండ్ పవర్ టు డైరెక్టర్. జనరల్గా 20% ఆఫ్ మోర్ ఓటింగ్ పవర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ మనకి పవర్ ఉందనుకోండి, కంట్రోల్ ఉన్నట్టు. అంటే ఇక్కడ కంట్రోల్ డిసైడ్ అవడానికి ఓన్లీ ఓటింగ్ పవర్ చెక్ చేసుకోలేము, ఓన్లీ కంపోజిషన్ చెక్ చేసుకో, ఏదైనా అవ్వచ్చు. ఓటింగ్ పవర్ ఉన్నా కంట్రోల్ ఉన్నట్టే, కంపోజిషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద పవర్ ఉన్న కంట్రోల్ ఉన్నట్టే, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ పవర్ టు డైరెక్ట్ ఉన్న కంట్రోల్ ఉన్నట్టే. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ జనరల్గా ఏంటమ్మా, దాని మీనింగ్ ఏంటి, పార్టిసిపేషన్ ఇన్ ద ఆపరేటింగ్ అండ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. నెక్స్ట్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ రిసోర్సెస్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీ వెదర్ ఆర్ నాట్ చార్జ్డ్. అంటే విత్ కన్సిడరేషన్, వితౌట్ కన్సిడరేషన్ సంబంధం లేదు, ట్రాన్సాక్షన్ ఉంది ఇన్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ రీసోర్సెస్ అంటే బిజినెస్ అసెట్ కానీ బిజినెస్ క్యాష్ కానీ ఎనీథింగ్ ఎక్స్చేంజ్ అవుతుంది, సర్వీస్ కానీ ఏదైనా ఎక్స్చేంజ్ అవుతుంది, దట్ ఈస్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. నెక్స్ట్, సో రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్
ఇవి మెయిన్ ఇంపార్టెంట్. టోటల్ 5 పాయింట్స్. 5 పాయింట్స్ కంట్రోల్ ఆస్పెక్ట్, అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్ ఆస్పెక్ట్, ఓనర్షిప్ ఆస్పెక్ట్, కీ మేనేజర్ పర్సన్ ఆస్పెక్ట్, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆస్పెక్ట్. ఇక్కడ చూడండి, కీ మేనేజర్ పర్సన్ ఇస్ కన్సిడర్స్ రిలేటెడ్ పార్టీ. మరి కీ మేనేజర్ పర్సన్ అంటే ఎవరు సార్ అంటే, పర్సన్ హ్యావింగ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ప్లాన్, డైరెక్ట్ అండ్ కంట్రోల్ యాక్టివిటీస్ ఆఫ్ ద బిజినెస్. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఉంది, మన ఇన్స్టిట్యూట్లో సీతారాం సార్ ఉన్నారు. ఈజ్ ఎ కీ మేనేజరియల్ పర్సన్. He can plan, he can direct, he can control the activities of the business. So key managerial person and relative of such person. అంటే సీతారాం సార్ రిలేటివ్ కూడా రిలేటివ్ పార్టీ అవుతారు. మరి ఇక్కడ రిలేటివ్ అంటే ఎవరమ్మా? బామ్మర్ది వస్తాడా, బావ, మరదల్? ఇక్కడ కాదు, ఓన్లీ స్పెసిఫిక్గా ఏ స్టేట్ అని చెప్పాడమ్మా. మా ఆడిట్లో, అదర్ కేసెస్లో, ట్యాక్స్లో రిలేటెడ్ పార్టీ వేరు, రిలేటివ్స్ వేరు. ఏ స్టేట్ పైన రిలేటివ్ అంటే ఎవరంటే ఫాదర్, మదర్, స్పౌస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, బ్రదర్, సిస్టర్, సన్, డాటర్, అంతే. ఓన్లీ మన వరకే. ఓకేనా? దెన్ నెక్స్ట్, అయితే ఈ కీ మేనేజరియల్ పర్సన్కి ఏదైనా కంపెనీలో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, దట్ కంపెనీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ రిలేటెడ్ పార్టీ. అది ఈ పాయింట్. నెక్స్ట్, ఓనర్షిప్. ఇండివిజువల్ హ్యావింగ్ కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రిలేటివ్ ఆఫ్ ఎనీ సచ్ ఇండివిజువల్. ఒక పర్సన్ ఉన్నాడు, వాడికి మన దాంట్లో ఓనర్షిప్ ఉంది. దట్ ఓనర్షిప్ వల్ల కంట్రోల్ కానీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వస్తుంది. దెన్ దట్ పర్టికులర్ పర్సన్ కన్సిడర్స్ రిలేటెడ్ పార్టీ. ఇక్కడ చూడండి, ఓనర్షిప్ బేస్ మీద డిసైడ్ చేసిన పర్సన్, కీ మేనేజర్ పర్సన్, వీళ్ళిద్దరికి ఏదైనా కంపెనీలో ఇంట్రెస్ట్ ఉంటాయి, ఏదైనా ఇండివిజువల్ కానీ కంబైన్డ్ కానీ, దట్ కంపెనీ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ దెమ్, దెన్ దిస్ కంపెనీ ఈస్ ఆల్సో కన్సిడర్స్ రిలేటెడ్ పార్టీ. ఇవి 3 పాయింట్స్ అమ్మా. ఫస్ట్ పాయింట్ అంటే కీ మేనేజర్ పర్సన్ వాడు రిలేటెడ్ పార్టీ అవుతాడు, అండ్ కీ మేనేజర్ పర్సన్ రిలేటివ్ కూడా రిలేటెడ్ పార్టీ అవుతాడు. అండ్ నెక్స్ట్, ఓనర్షిప్ బేస్ మీద ఉంది, ఇండివిజువల్ హ్యావింగ్ కంట్రోల్ ఆర్ ఎ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్, దెన్ దట్ పర్టికులర్ ఇండివిజువల్ కన్సిడర్స్ రిలేటెడ్ పార్టీ. అండ్ ఇక్కడ డిసైడ్ చేసిన పర్సన్ కానీ, ఇక్కడ డిసైడ్ చేసిన పర్సన్ కానీ, ఎవరికైనా ఏదైనా కంపెనీలో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, దట్ కంపెనీ ఈస్ కన్సిడర్డ్ యాస్ రిలేటెడ్ పార్టీ టు అవర్ కంపెనీ. ఇప్పుడు మన కంపెనీ సీతారాం సార్ ఉన్నారు, ఈజ్ రిలేటెడ్ పార్టీ. సీతారాం సార్ ఇంకో కంపెనీలో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దెన్ దట్ కంపెనీ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ రిలేటెడ్ పార్టీ ఆఫ్ లక్ష్య. నెక్స్ట్, అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్. అసోసియేట్ అండ్ జాయింట్ వెంచర్ ఆఫ్ ద రిపోర్టింగ్ ఎంటర్ప్రైజ్. అసోసియేట్ అంటే ఏంటమ్మా? ఇన్వెస్ట్మెంట్ మోర్ దెన్ ఈక్వల్ టు 20%. సమ్ టైమ్స్ మోర్ దెన్ ఈక్వల్ టు 20% ఉన్నా కానీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకపోవచ్చు, అప్పుడు మనం ప్రూవ్ చేయాలి. సమ్ టైమ్స్ 20% కూడా తక్కువ ఉండొచ్చు, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, అప్పుడు కూడా ప్రూవ్ చేయాలి. జనరల్ ప్రెజెన్స్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ మోర్ దెన్ ఈక్వల్ టు 20% ఓటింగ్ పవర్, దెన్ ఇట్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అసోసియేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇన్వెస్టర్ ఆర్ ఎ వెంచరర్ ఫ్రమ్ హూమ్ రిపోర్టింగ్ ఎంటిటీ ఈస్ ఎ జాయింట్ వెంచర్ ఆర్ అసోసియేట్. జాయింట్ వెంచర్ ఎప్పుడు అంటామమ్మా? కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ టు అండర్టేక్ ద ఎకనామిక్ యాక్టివిటీ సబ్జెక్ట్ టు జాయింట్ కంట్రోల్. ఎకనామిక్ యాక్టివిటీ అంటే బిజినెస్ యాక్టివిటీ ఆబ్లిగేషన్ ఉంది అగ్రిమెంట్లోను, కానీ మనకి జాయింట్ కంట్రోల్ లేదు, అప్పుడు జాయింట్ వెంచర్ అవ్వదు, రిలేటెడ్ పార్టీ అవ్వదు. ఓకేనా? అసోసియేషన్ ఇన్వెస్టింగ్ పార్టీ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ రాదర్ దెన్ సబ్సిడరీ ఆర్ జాయింట్ వెంచర్. సబ్సిడరీ జాయింట్ వెంచర్ అదర్ దాంట్లో కవర్ అవుతుంది. ఓకేనా? దెన్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అసోసియేట్ అవుతామా, కానీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఉంటుంది? జనరల్ ప్రిజంప్షన్ మోర్ దెన్ ఈక్వల్ టు 20% ఓటింగ్ పవర్. నెక్స్ట్, కంట్రోల్ ఆస్పెక్ట్. ఎంటర్ప్రైజ్ దట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ ఆర్ బి కంట్రోల్డ్ త్రూ ఇంటర్మీడియరీస్ అండర్ కామన్ కంట్రోల్ ఇంక్లూడింగ్ హోల్డింగ్ సబ్సిడరీ ఆర్ ఫెలో సబ్సిడరీ. కంట్రోల్ ఉంటే చాలు, అది డైరెక్ట్ కంట్రోల్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ కంట్రోల్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, మనం ఒక కంపెనీని ఇన్వెస్ట్ చేస్తాం, ఆ కంపెనీ ఇంకో కంపెనీని ఇన్వెస్ట్ చేస్తుంది, అంటే ఇండైరెక్ట్గా మనం డైరెక్ట్గా కంట్రోల్ చేయకపోయినా త్రూ దిస్ ఎంటిటీ వీఆర్ కంట్రోలింగ్, దాన్ని ఇంటర్మీడియరీ అంటాం. కంట్రోల్ త్రూ ఇంటర్మీడియరీ. సో రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ 5 కేటగిరీస్ ఇస్తాం. కంట్రోల్ ఆస్పెక్ట్, కంట్రోల్ అయితే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇక్కడ నీకేం కవర్ అవుతాయమ్మా? హోల్డింగ్, సబ్సిడరీ, సబ్సిడరీ, ఫెలో సబ్సిడరీ అంటారు దాన్ని. నెక్స్ట్, సెకండ్ పాయింట్ ఏంటమ్మా? అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్. when you are having significant influence and we are entering into a joint arrangement, contractual obligation through of business activity through joint control. Next, ownership. Individual having control or individual having significant influence over the entity. And next, key managerial person and relative of key managerial person. But relative of owner. Ikkada individual having control, significant influence and relative of any such a individual. Okay now. Next,
person C, person decided in third point and fourth point, having significant influence over other entity. That other entity is also considered as related party. Enterprise on which person prescribed in C and D exercise significant influence. Enterprise controlled by directors or major shareholders of the reporting enterprise. Enterprise with a common KMP and reporting entity. Next, disclosure ఏం చేయాలి? Related party disclosures. If exercise control describe the name and nature of related party relationship. మా ఇక్కడ నేచర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ అంటే ఈ 5 పాయింట్స్ ఎక్కడ కవర్ అవుతుంది అని చెప్పడం. ఓకేనా? నెక్స్ట్, వెదర్ ఆర్ నాట్ దేర్ హ్యావ్ బీన్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ చూడండి, కంట్రోల్ ఉందనుకో, ట్రాన్సాక్షన్ ఉంటేనే రిపోర్ట్ చేయాలని లేదు. కంట్రోల్ ఉంది అంటే ఈవెన్ దో దెర్ ఈస్ నో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్, వీ హ్యావ్ టు డిస్క్లోజ్ అబౌట్ దేర్ నేమ్ అండ్ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్. ఓకేనా? ఇఫ్ ఎక్సైజ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్, disclose only when there is a transaction. అంటే ఇక్కడ డామినెంట్ పొజిషన్ ఏంటమ్మా? కంట్రోల్. రిలేటెడ్ పార్టీ హ్యావింగ్ కంట్రోల్ అనుకోండి, వాటితో ట్రాన్సాక్షన్ ఉన్నా లేకపోయినా డిస్క్లోజ్ చేయాలి అబౌట్ దేర్ నేమ్ అండ్ నేచర్. రిలేటెడ్ పార్టీ ఉన్నారు, ఎక్సైజింగ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్, డిస్క్లోజర్ రిక్వైర్డ్ ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ ట్రాన్సాక్షన్. ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ ట్రాన్సాక్షన్. నెక్స్ట్, డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. ఏమేమి డిస్క్లోజ్ చేయాలి చూడమ్మా? నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద రిలేషన్షిప్, డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రపోర్షన్ అవ్వచ్చు. ప్రపోర్షన్ 10 ట్రాన్సాక్షన్స్ అంటే నువ్వు రిలేటెడ్ పార్టీతో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అవుతున్నావు, ఎంత పర్సెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అవుతున్నావు. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయిపోయింది. ఎనీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ టు ఆర్ ఫ్రమ్, లైక్ పేయబుల్ టు రిలేటెడ్ పార్టీ ఆర్ ఎల్స్ రిసీవబుల్ ఫ్రమ్ రిలేటెడ్ పార్టీ. ప్రొవిజన్ మేడ్ అగైన్స్ రిసీవబుల్ ఫ్రమ్ ద రిలేటెడ్ పార్టీ, లైక్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఏమైనా ఉందా, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నావా. నెక్స్ట్, ఎనీ అమౌంట్స్ రిటర్న్ ఆఫ్ ఆర్ రిటర్న్ బ్యాక్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డెట్స్, లైక్ బ్యాడ్ డెట్ ఏమైనా నోట్ చేసావా, ఆర్ ఎల్స్ బ్యాడ్ డెట్ ఏమైనా రికవర్ అయిందా. నెక్స్ట్, ఎనీ అదర్ ఎలిమెంట్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ టు అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇవన్నీ అదే లాస్ట్ పాయింట్కే చెప్పాడు కొన్ని, మిగతా ఏదైనా ఫర్ అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దట్ ఈస్ అబౌట్ ఏజ్ 18. నెక్స్ట్, అకౌంటింగ్ స్టాండర్డ్ 19. అకౌంటింగ్ స్టాండర్డ్ 19. ఓకేనా? అకౌంటింగ్ ఫర్ లీజెస్. Basically, lease is an arrangement in between two parties, lessor and lessee, about leased asset. About leased asset. That leased asset is a long term asset generally. Okay na? Long term asset. Short term period అనుకోండి rental agreement అంటాం. Lease కూడా rental agreement. But the point here, rental agreement covers more than 12 months. Long term lease period అంటారు. Long term rental agreement మనం lease contracts అంటాం. Okay na? Lessor, lessee. Owner, tenant. Lessor, lessee. Now, right to use an asset for an agreed period of time. For an agreed period of time. In return for payment or series of payments. In return for payment or series of payments. Next, types of leases. Finance lease, operating lease. Operating lease same like rental agreement. Rent pay చేస్తే rent receive చేసుకుంటారు. లెస్సీ బుక్స్లో రెంట్ పేమెంట్, రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. లెస్సర్ బుక్స్లో రెంట్ రిసీవ్డ్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు రెంట్. సో డస్ నాట్ ట్రాన్స్ఫర్ సబ్స్టాన్షియల్ రిస్క్ అండ్ రివార్డ్ ఇన్సిడెంటల్ టు ఓనర్షిప్. ఓకేనా? జస్ట్ యూజ్ చేయడం కోసం ఇస్తాం. రిస్క్ అండ్ రివార్డ్ అసోసియేటెడ్ ఓనర్షిప్ ఈజ్ విత్ లెస్సర్ ఓన్లీ. మరి ఒక లీజ్ ఫైనాన్స్ లీజ్ అని ఎప్పుడు చెప్తామంటే, రిస్క్ అండ్ రివార్డ్ అసోసియేటెడ్ విత్ ద ఓనర్షిప్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు లెస్సీ. అప్పుడేమవుతాం, మాది ఫైనాన్స్ లీజ్ అవుతుంది. ఓకేనా? If you are not able to decide whether the significant risk and reward associated with the ownership has to be transferred to the lessee or not, in such case AS 19 provides some indicators. నార్మల్గా సిగ్నిఫికెంట్ రిస్క్ రివార్డ్ ట్రాన్స్ఫర్ అయిందని తెలుసు అనుకోండి, ఇండికేటర్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫైనాన్స్ లీజ్ అంతే. బట్ ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అవ్వలేకపోతున్నావు వెదర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ నాట్, అప్పుడు ఇండికేటర్స్ చెక్ చేసుకో. ఉన్న 5 ఇండికేటర్స్లో ఏ ఒక్క ఇండికేటర్ ఆన్ అయినా కానీ ఫైనాన్స్ లీజ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇండికేటర్స్ తెలియాలి కదా. ఇండికేటర్ నెంబర్ 1, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లీజ్ టర్మ్. లీజ్ టర్మ్ 10 years అయింది. 10 years తర్వాత ఆ అసెట్ మీ నేమే ట్రాన్స్ఫర్ చేసేస్తామని చెప్పాడు. అంటే బేసిక్ చెప్పాలంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పర్చేస్, అంతే కదా. పర్చేజే 10 years పేమెంట్ టైం, ఈఎంఐ బేసిస్. లైక్ బైక్ ఈఎంఐలో పర్చేస్ చేసాం, హైర్ పర్చేస్ 5 years తీసుకున్నాం, 5 years పేమెంట్ చేస్తాం. 5 years తర్వాత లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఏంటమ్మా, ఎకనామిక్ రియాలిటీ మన దగ్గరే ఉంటుంది, సబ్స్టెన్స్ మన దగ్గరే ఉంటుంది. లీగల్ ఓనర్షిప్ మాత్రం ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్. లీజ్ టర్మ్ అయిపోయిన తర్వాత ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అప్పుడు అదేమవుతుందమ్మా, ఫైనాన్స్ లీజ్. నెక్స్ట్,
ఆప్షన్ టు పర్చేజ్ లీజ్డ్ అసెట్ ఎట్ ఎ ప్రైస్ విచ్ ఇస్ సఫిషియెంట్లీ లోవర్ దన్ ద ఫేర్ వాల్యూ. మా ఈ ఆప్షన్ ఎప్పుడు ఇవ్వాలమ్మా? ఆప్షన్ ఇప్పుడు ఇవ్వాలి, పర్చేస్ చేయాల్సింది ఫ్యూచర్లో. ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ లీజ్ వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫైనాన్స్ లీజ్ ఆర్ ఆపరేటింగ్ లీజ్. అంటే ఇన్సెప్షన్ రోజే, ఎట్ టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఇట్ సెల్ఫ్ లెస్సర్ మనకు ఆప్షన్ ఇస్తాడమ్మా. ఏంటంటే ఆప్షన్, లీజ్ టైం 10 years కదా, 10 years తర్వాత ఇప్పుడు మనం లీజ్ తీసుకున్న అసెట్, మీరు తీసుకున్న ల్యాండ్కి మార్కెట్లో 10 lakhs ఉంటుంది, మీరు కావాలంటే 2 lakhsకి పర్చేస్ చేయొచ్చు అని ఆప్షన్ ఇస్తే చాలు. దట్ ఈస్ ఎ ఫైనాన్స్ లీజ్. 10 years అయితే ఎక్సైజ్ చేస్తామా లేదా సెకండరీ. ఆబ్వియస్లీ సఫిషియెంట్లీ లోవర్ ఉంటే ఎక్సైజ్ చేస్తాం కదా. అట్లీస్ట్ వాడికి అవసరం లేకపోయినా కానీ 2 lakhs కొని వేరే వాడికి అమ్మేస్తాడు, అవునా కదా. ఎస్, ఫస్ట్ వన్ ఏంటమ్మా, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సెకండ్ వన్ ఏంటి, లెస్సర్ హ్యాస్ గివెన్ అన్ ఆప్షన్ టు ద లెస్సీ ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ అండ్ దట్ ఆప్షన్ ఈస్ టు పర్చేస్ ద లీజ్డ్ అసెట్ ఎట్ ఎ ప్రైస్ సఫిషియెంట్లీ లోవర్ దెన్ ద ఫేర్ వాల్యూ ఆఫ్టర్ లీజ్ పీరియడ్. ఫేర్ వాల్యూ ఆఫ్టర్ లీజ్ పీరియడ్. నెక్స్ట్, లీజ్ టర్మ్ కవర్స్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ద అసెట్. లీజ్ టర్మ్ కవర్స్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎకనామిక్ లైఫ్ ఆఫ్ అసెట్. మా ఎకనామిక్ లైఫ్ వేరు, నార్మల్ లైఫ్ వేరు. ఎకనామిక్ లైఫ్ అంటే అది యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ వచ్చే టైం పీరియడ్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అసెట్ ఉంటుంది, బట్ దాని నుంచి వచ్చే బెనిఫిట్ దానికోసం ఖర్చు పెట్టేదానికన్నా తక్కువ ఉంటుంది, అప్పుడు అది లైఫ్లా కన్సిడర్ చేయొద్దు. ఓన్లీ ఎకనామిక్ లైఫ్ మనకి బెనిఫిషియల్గా ఎప్పుడు ఉంటుంది. అందుకే ఎకనామిక్ లైఫ్ అంటే ఏంటంటే నీకు బెనిఫిట్ వచ్చే టైం పీరియడ్. ఎగ్జాంపుల్, చేతకు బైక్ ఉంది, లైఫ్ 10 years వేసుకున్నాం అనుకోండి, 10 years అయితే బైక్ మాయమైపోద్దా? ఉంటుందమ్మా, కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే కాస్ట్ ఎక్కువ ఉంటుంది దాని నుంచి వచ్చే బెనిఫిట్ కంటే. దట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్ లైఫ్. ఇప్పుడు నీకు ఎకనామిక్ లైఫ్ 10 years ఉంది, బట్ మేజర్ పార్ట్ నీ దగ్గరే ఉంది, లీజ్ టర్మ్లోనే ఉంది. అంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్ ఎక్కువ. లెస్సార్ తీసుకుంటున్నాడా, లెస్సీ తీసుకుంటున్నాడు? లెస్సీ. అంటే లెస్సీ ఓన్ అసెట్ అది బేసిక్గా, అందుకే ఫైనాన్స్ లీజ్. మరి ఇక్కడ మేజర్ పార్ట్ అంటే ఎగ్జాంపుల్ 10 years ఉంది, లీజ్ టర్మ్ 6 years తీసుకున్నాం. మేజర్ పార్ట్ ఎకనామిక్ లైఫ్ 10 years ఉంది, లీజ్ టర్మ్ 6 years. ఇక్కడ చూడమ్మా, మెజారిటీ అనలేదు. మెజారిటీ అంటే మోర్, ఎక్కువ లైఫ్ ఎక్కడ ఉంటే అక్కడ. మేజర్ పార్ట్ అంటే జనరల్గా ఎక్కడే పోలేదు, బట్ మన స్టాండర్డ్స్ అన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్ నుంచి కాపీ చేసిన స్టాండర్డ్స్. IFRSలో చెప్పారు మేజర్ పార్ట్ అంటే అట్లీస్ట్ ఇట్ కవర్స్ 75% ఆఫ్ ద లైఫ్ అని. 75%, ఓకేనా. సబ్స్టాన్షియల్ పోర్షన్ అంటే 90%, ఓకేనా. సబ్స్టాన్షియల్ పోర్షన్ అంటే 90%, మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎకనామిక్ లైఫ్ అంటే 75%. ఇప్పుడు మీరు ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది, లీజ్ అసెట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఫేర్ వాల్యూ. అక్కడ సబ్స్టాన్షియల్ పోర్షన్ కవర్ అయినా సరిపోతుంది, ఎగ్జాక్ట్గా రాదు అసలు. అట్లీస్ట్ 90% మీట్ అయితే దట్ ఈస్ అ లీజ్డ్ అసెట్ అని, ఓకేనా. దెన్ ఎగ్జాక్ట్గా స్టాండర్డ్లో ఎక్కడ కూడా 75% తీసుకోవాలి, 90% తీసుకోవాలని చెప్పలేదమ్మా, అది మన ప్రెజంప్షన్ అది. బట్ అలా అని చెప్పి మోర్ దెన్ ఉంటే సరిపోదని కాదు, లైక్ 50% కంటే ఎక్కువ ఉంటే మేజర్ పార్ట్ అని తీసుకోవద్దు. నెక్స్ట్, లీజ్డ్ అసెట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ అసెట్ అండ్ సచ్ దట్ ఓన్లీ లెస్సీ కెన్ యూజ్ ఇట్ వితౌట్ మేజర్ మోడిఫికేషన్. అంటే మనం తీసుకునే అసెట్, లీజ్డ్ అసెట్ అనేది మనకి తప్ప ఎవరికి యూజ్ అవ్వదు. ఒకవేళ వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలంటే మేజర్ మోడిఫికేషన్ జరగాలి. మేజర్ మోడిఫికేషన్, ఎగ్జాంపుల్ నాకు కార్ లీజ్ కావాలి, కానీ నాకు మీరు లీజ్కి ఇచ్చే కార్ ఎట్లా ఉండాలంటే దాని టైర్లు ట్రాక్టర్ టైర్లా ఉండాలి, హారన్ ట్రైన్ హారన్లా ఉండాలి, ఓకేనా. సీట్ మంచిగా పడుకొని నిద్రపోవచ్చు కూడా, అట్లా ఉండాలి. పెట్రోల్ అయిపోతే వాటర్తో నడవాలి. ఇలా స్పెసిఫికేషన్స్ ఇచ్చాను, నీకు తప్ప ఎప్పటికి యూస్ అవ్వదు అది. నీ స్పెసిఫికేషన్ బేస్ మీద నేను రెడీ చేస్తా అసెట్ని, రెడీ చేసి నీకు లీజ్కి ఇస్తాను అండ్ అదే బట్ రెడీ చేసిన నీకు సేల్ చేస్తా అన్నట్టు. మేబీ సార్ మీకు ఎగ్జాంపుల్ చెప్పుండొచ్చు, లైక్ బ్లేజర్ సూట్ మన సైజ్కి ఎక్కడ దొరకట్లేదు చెప్పారు, అది అదేంటమ్మా, నీ సైజ్ బట్టి వాడు రెడీ చేసేస్తాడు, నార్మల్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ ఇస్తాడు, రెంట్గా ఇస్తాడు, బట్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సేల్. మా ఫైనాన్స్ లీజ్కి ఆపరేటింగ్ లీజ్ డిఫరెన్స్ ఏంటంటే, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ఫైనాన్స్ లీజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ పర్చేస్ సేల్ ట్రాన్సాక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ లీజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ రెంటల్ అగ్రిమెంట్, రెంటల్ ట్రాన్సాక్షన్, ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఈస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ సబ్స్టాన్షియల్లీ కవర్స్ ఇనిషియల్ ఫేర్ వాల్యూ. ఈక్వల్ అంటే అక్కడ ఈక్వల్ టు ఆర్ సబ్సెట్ అని, సబ్స్టాన్షియల్లీ కవర్స్
సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద అసెట్. అంటే ఈరోజు మార్కెట్ వాల్యూ లైక్ నువ్వు పే చేసే పేమెంట్స్ అన్ని 10 years లీజ్ టైం అనుకో, 10 yearsలో మనం పే చేస్తాం. ఆ 10 yearsలో పే చేసే అమౌంట్స్ అన్ని ప్రెసెంట్ వాల్యూ తీసుకొని రా. ఆ తీసుకొచ్చిన అమౌంట్ అనేది ఇనిషియల్ ఫేర్ వాల్యూకి ఈక్వల్గా ఉంది ఆల్మోస్ట్. అంటే బేసిక్గా చెప్పాలంటే నువ్వు పర్చేస్ చేస్తున్నట్టే, డెఫర్ పేమెంట్ సిస్టంలో పర్చేస్ చేస్తున్నట్టు. డన్. సో 5 indicators. ఫస్ట్ వన్ ఆఫ్టర్ లీజ్ పీరియడ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సెకండ్ వన్ option given by the lessor to the lessee to purchase leased asset after lease period at a price lower than fair value. Next, third one, lease term covers major part of the economic life. Next, fourth one, leased asset is a specialized asset, cannot be used by other person other than lessee without any major modification. And the last one is present value of minimum lease payments is almost equal to initial fair value of the leased asset. Next, some common terms. చూడము. Minimum lease payment nothing but annual lease rentals plus guaranteed residual value. ఇక్కడ guaranteed residual value అంటే after lease term, because sometimes ఏమవుతుంది, leased asset lessee own asset కాదు, యాక్చువల్ లీగల్ ఓనర్ లెస్సర్. మన అసెట్ అనుకో మనం వేరేలా వాడతాం, అదే పక్కోడిదైతే మన ఇష్టం. అందుకే ఏం చేస్తాడంటే లీజ్డ్ అసెట్ లీజ్కి ఇచ్చినప్పుడు లెస్సర్ ముందే ఫిక్స్ చేస్తాడు. ఇప్పుడు 10 years నేను లీజ్కి ఇస్తున్నాను. ఈ 10 yearsలో ఒక అసెట్ నేను యూజ్ చేశాను అనుకోండి, దానికి ఒక వాల్యూ ఉంటుంది. మీరు యూజ్ చేయడం వాల్యూ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, మరి అప్పుడు లాసే కదా లెస్సర్కి. అందుకే లెస్సీ ఏం చేస్తాడంటే లీజ్ అసెట్ తీసుకున్నప్పుడే 10 years అవుతా అట్లీస్ట్ యూ కెన్ ఏబుల్ టు రికవర్ 5 lakhs ఫ్రమ్ దిస్ అసెట్. ఈ అసెట్ మీరు సేల్ చేస్తే మీకు 5 lakhs రికవర్ అవుతుంది అని చెప్తాడు అనమాట. లీజ్ టైం అయిపోయింది, ఆ రోజు ఆ అసెట్ సేల్ చేస్తే మనకి 2 lakhs రికవర్ అయింది, రిమైనింగ్ 3 lakhs లెస్సీ ఇవ్వాలి. ఇక లెస్సీ ఇచ్చిన గ్యారంటీ అమౌంట్ ఏంటమ్మా 5 lakhs. సో మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా, యాన్యువల్ లీజ్ పేమెంట్స్ ప్లస్ గ్యారంటీ గివెన్ బై లెస్సీ. నెక్స్ట్ అయితే ఇక్కడ గ్యారంటీ రెసిడల్ వాల్యూ అనేది లెస్సీ పాయింట్ ఆఫ్ లో ఒకటి ఉంటుంది, లెస్సర్ పాయింట్ ఆఫ్ లో ఒకటి ఉంటుందమ్మా. లెస్సీ పాయింట్ ఆఫ్ లో ఏంటంటే వాడు ఇచ్చిన గ్యారంటీ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్ ఎవరైనా ఇస్తే ఆ గ్యారంటీ కూడా వస్తుంది. బట్ అదే లెస్సర్ పాయింట్ ఆఫ్ లో అనుకోండి, గ్యారంటీ గివెన్ బై లెస్సీ, గ్యారంటీ గివెన్ బై అదర్ పార్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్సీ, ఆర్ ఎల్స్ గ్యారంటీ గివెన్ బై ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ. ఓకే. Gross investment nothing but minimum lease payments plus unguaranteed residual value. అంటే ఇప్పుడు నువ్వు గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఎలా నోట్ చేయొచ్చమ్మా, యాన్యువల్ లీజ్ పేమెంట్స్ ప్లస్ గ్యారంటీ రెసిడ్యువల్ వాల్యూ ప్లస్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ నోట్ చేయొచ్చా, ఆర్ ఎల్స్ యాన్యువల్ లీజ్ పేమెంట్ ప్లస్ రెసిడ్యువల్ వాల్యూ నోట్ చేయొచ్చు కదా. అవును, ఇక్కడ నోట్ చేసింది ఏంటమ్మా ఎంఎల్పి ప్లస్ యూజీఆర్బి. ఎంఎల్పి అంటే ఏఎల్పి ప్లస్ జిఆర్బి, జిఆర్బి ప్లస్ యూజీఆర్బి ఈజ్ ఈక్వల్ టు ఆర్బి. ఎలాగైనా నోట్ చేయొచ్చు. క్లియర్? ఓకేనా. నెక్స్ట్ అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్. మా గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే అల్టిమేట్ టోటల్ రిసీవబుల్ అన్నట్టు. అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ద గ్రాస్ ఇన్వెస్ట్మెంట్, డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. ఆ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మనం నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ నెట్ ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్సే unearned finance income అవుతుంది. నెక్స్ట్ contingent rent for cost of service and taxes to be paid by or reimbursed to the lessor are not included in the minimum lease payments. Contingent rent అంటే at the time of agreement అవి ఉండవమ్మా, బట్ అగ్రిమెంట్ అనేది చెప్తారు. ఒకవేళ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ రేట్ ఫ్లక్చుయేషన్ కానీ మార్కెట్ కండిషన్స్ చేంజ్ చేయడం వల్ల కానీ ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల ప్రైస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రైస్ ఎఫెక్ట్ మీరు పే చేయాలి. అప్పుడు పే చేసే అమౌంట్ మనకి ఇనీషియల్గా తెలియదు. ఎప్పుడైతే అరైజ్ అవుతుందో అప్పుడు ఎక్స్పెన్స్ ట్రీట్ చేయండి, వీళ్ళకి ఇన్కమ్లా ట్రీట్ చేయండి అంతే. ఓకే. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఫైనాన్స్ లీజ్, లెస్సీ బుక్స్ రికగ్నైజ్ లీజ్డ్ అసెట్ అండ్ లీజ్ లయబిలిటీ. ఎంత రికగ్నైజ్ చేయాలి సార్ అంటే లోవర్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆర్ ఫేర్ వాల్యూ. బేసిక్ ఆల్మోస్ట్ పర్చేస్ అన్నట్టే, ఆల్మోస్ట్ పర్చేస్. సో పర్చేస్ చేసేప్పుడు నువ్వు ఎంత అమౌంట్ నోట్ చేస్తావు అంటే ఎట్ కాస్ట్ నోట్ చేస్తాం మనం జనరల్గా. పర్చేస్ అసెట్ ఈజ్ అక్వైర్డ్ అసెట్ మెజర్డ్ ఎట్ కాస్ట్. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు పే చేసే ఎక్స్పెన్స్లో క్యాష్ ప్రైస్ ఈక్వల్ అని తీసుకోండి. ఏ స్టైల్లో చూసాం, పేమెంట్ అక్వైర్డ్ పర్చేస్ అసెట్ అండర్ డెఫర్డ్ పేమెంట్ సిస్టమ్ ఉంది. అప్పుడు నువ్వు అసెట్ కాస్ట్ ఎంత తీసుకోవాలమ్మా, క్యాష్ ప్రైస్ ఈక్వల్ అని తీసుకోవాలి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్ అంటే క్యాష్ ప్రైస్ ఈక్వల్ అంటే. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏమి ఇచ్చారంటే ఫేర్ వాల్యూ కూడా కంపేర్ చేయాలి. ఏది తక్కువ ఉంటే అది తీసుకో, నెక్స్ట్ అపోర్షన్మెంట్ ఆఫ్ లీజ్ రెంట్ ఇంటూ ఫైనాన్స్ చార్జెస్ అండ్ ప్రిన్సిపల్. అంటే మీరు పే చేసే పీరియాడిక్ పేమెంట్స్ ఉంటాయి కదా, ఆ పేమెంట్స్లో ప్రిన్సిపల్ పేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్లో కన్సిడర్ చేసుకోవాలి. అండ్ డిప్రిసియేషన్ మనమే ఛార్జ్ చేసుకోవాలి.
ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్ ఏంటంటే అసెట్ కాస్ట్కి యాడ్ చేసుకోవాలి. కంటింజెంట్ అంటే అరేంజ్ అయింది అనుకోండి, ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్స్, చార్జ్ టు పి అండ్ లెసర్ బుక్స్లో రికగ్నైజ్ లీజ్ రిసేబుల్ సేల్స్ ఇన్కమ్ నోట్ చేయాలి. ఎంత నోట్ చేయాలంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, నెట్ ఇన్వెస్ట్మెంట్, బికాస్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద లీజ్ పీరియడ్ వస్తుంది మనకి. ఇనీషియల్గా వస్తుంది ఇన్కమ్ నో. సేల్స్ ఇన్కమ్ రాయొచ్చు, బట్ డేటా లేట్ చేసాము ఇంట్రెస్ట్ చార్జ్ చేసాం అనుకోండి, ఇంట్రెస్ట్ అక్రూ అయినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏమవుతామో నెట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం నోట్ చేయాలి. నెక్స్ట్ రికగ్నైజ్ రిసీట్ ఇంటూ ఫైనాన్స్ రిసీట్ అండ్ రిడక్షన్ ఆఫ్ రిసేబుల్స్. ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్ షల్ బి ఎక్స్పెన్స్డ్. మరి ఇక్కడ ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్ ఏంటంటే టు మేక్ రెడీ టు యూజా? నో, టు మేక్ సేల్ ఆఫ్ అసెట్. ఇక్కడ ఏంటి టు మేక్ రెడీ టు యూజ్. టు మేక్ రెడీ టు యూజ్ ఏమవుతామో అసెట్ కాస్ట్ యాడ్ అవుతుంది. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఏమవుతుంది ఎక్స్పెన్స్ అవుతుంది. ఇక్కడ ఏమో సెల్లింగ్ కాస్ట్ అవుతుంది, ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్. నెక్స్ట్ కంటింజెంట్ అంటే ఇక్కడేమో ఎక్స్పెన్స్, ఇక్కడేమో ఇన్కమ్. నెక్స్ట్ ఆపరేటింగ్ లీజ్ సింపుల్, లీజ్ పేమెంట్స్ అకౌంటెడ్ యాజ్ ఎక్స్పెన్స్ అండ్ క్రెడిటెడ్ టు పి అండ్ చార్జ్ టు పి అండ్ అంటే డెబిటెడ్ అమౌంట్. ఇక్కడ ఏమవుతామో అకౌంటెడ్ యాజ్ ఇన్కమ్ అండ్ క్రెడిటెడ్ టు పి అండ్. ఆపరేటింగ్ లీజ్ అనుకోండి, ఆ అసెట్ ఎవరమ్మా ఓనర్షిప్? లెస్సార్. సో లెస్సార్ హ్యాస్ టు చార్జ్ డిప్రిసియేషన్, లెస్సార్ హ్యాస్ టు రికగ్నైజ్ ఇంపైర్మెంట్ లాస్ అండ్ ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్ షల్ బి ఎక్స్పెన్స్డ్. అంటే లీజ్కి ఇవ్వడం కోసం ఇన్కర్ అయిన కాస్ట్ అది. నెక్స్ట్ సేల్ అండ్ లీజ్ బ్యాక్. మా సేల్ అండ్ లీజ్ బ్యాక్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్క పాయింట్ చెప్తా. ట్రాన్సాక్షన్ జెన్యూన్ అనుకోండి, రికగ్నైజ్ ఇమీడియట్లీ. ట్రాన్సాక్షన్లో జెన్యూనిటీ మిస్ అవుతుంది అనుకోండి, అమోటైజ్ చేయండి. సింపుల్ లాజిక్, మొత్తం అన్నిటికీ ప్రొవిజన్ ఒకటే. ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ జెన్యూన్, రికగ్నైజ్ ఇమీడియట్లీ. ఇఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ జెన్యూన్, అమోటైజ్ ఓవర్ ద లైఫ్. అమోటైజ్ ఓవర్ ద లైఫ్. ఇప్పుడు చూడండి, సేల్ అండ్ లీజ్ బ్యాక్ జనరల్ ఇది ఎప్పుడు ఎంటర్ అవుతారంటే, కంపెనీ క్యాపిటల్ రేజ్ చేస్తారు, బట్ కంపెనీ ఎగ్జిస్టెన్స్లో లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది, క్యాపిటల్ రేజ్ చేస్తున్నారు. బిజినెస్ చేయాలంటే ఒక లొకేషన్ ఉండాలి, ఒక బిల్డింగ్ ఉండాలి. ఆ బిల్డింగ్ లేదు, క్యాపిటల్ రేజ్ చేసిన మొత్తం తోటి బిల్డింగ్ పర్చేస్ చేసేసాం. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, బిజినెస్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ లేదు. అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీకి ఉన్న ఒక ఆప్షన్ అమ్మైంది, వాళ్ళ బిల్డింగ్ని ఎవరికైనా సేల్ చేసి అమౌంట్ తీసుకుంటారు, అండ్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ లీజ్ తీసుకుంటారు. మరి లీజ్ తీసుకుంటే ఫుల్ అమౌంట్ పే చేస్తారు ఒకేసారి? నో, సర్టన్ అమౌంట్ పే చేస్తారు. అంటే అప్పుడు మనకి బిల్డింగ్ ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే, సేల్ అండ్ లీజ్ బ్యాక్ వల్ల వచ్చే ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు అమ్మ. ఆ ప్రాఫిట్ లాస్ని ఎలా రికగ్నైజ్ చేస్తాం అనేది పాయింట్. ఇఫ్ ద లీజ్ బ్యాక్ ఈజ్ ఫైనాన్స్ లీజ్, ఇఫ్ ద లీజ్ బ్యాక్ ఈజ్ ఫైనాన్స్ లీజ్, ఫైనాన్స్ లీజ్ అంటే ఏంటమ్మా ఆల్మోస్ట్ ఈక్వల్ టు పర్చేసే కదా. నువ్వు అసెట్ని సేల్ చేసి మళ్ళీ పర్చేస్ చేస్తున్నావు, అక్కడ ప్రాఫిట్ వచ్చిందంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, నువ్వు ప్రాఫిట్ కోసం మాత్రమే ఎంటర్ అవుతున్నావు అని, అంటే మ్యానిపులేట్ చేయడం కోసం ఎంటర్ అవుతున్నావు. జెన్యూన్ ట్రాన్సాక్షన్ అది? నో. ఆ పోర్షన్ డెఫర్ అండ్ అమోటైజ్ ద టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఓవర్ లీజ్ ఇన్ ప్రపోర్షన్ టు ద డిప్రిసియేషన్. ఇప్పుడు లీజ్ చేస్తా, నువ్వు ఫైనాన్స్ లీజ్ తీసుకున్నావు, నువ్వు డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తావు. నువ్వు డిప్రిసియేషన్ ఈక్వల్గా ఛార్జ్ చేస్తావు అనుకోండి, వచ్చే ప్రాఫిట్ లాస్ కూడా ఈక్వల్గా P&L ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సింపుల్ లాజిక్. మన దగ్గర అసెట్ ఆల్రెడీ ఉంది, నువ్వు అసెట్కి ఆల్రెడీ ఓనర్, నువ్వు సేల్ చేస్తున్నావు, రివర్స్ కూడా ఫైనాన్స్ లీజ్ తీసుకున్నావు, అంటే రివర్స్ కూడా పర్చేస్ చేస్తున్నావు. పర్చేస్ సేల్ ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అవుతున్నావు. ప్రాఫిట్ లాస్ ఏంటమ్మా? జెన్యూన్ ట్రాన్సాక్షన్? నాట్ జెన్యూన్. సో అమోటైజ్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ లీజ్, ఇక్కడ ఏంటంటే జెన్యూన్గా ఎంటర్ అవి ఉండొచ్చు, జెన్యూన్గా అవి ఉండకపోవచ్చు కూడా. అప్పుడు చెక్ చేసుకోవాలి. చూడండి, లిజన్ కేర్ఫుల్. క్యారింగ్ అమౌంట్ 100 ఉందమ్మా, క్యారింగ్ అమౌంట్ 100 ఉంది, ఫేర్ వాల్యూ 120. అంటే మార్కెట్లో సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది చెప్పండి? 120 వస్తుంది. ఈ రెండింటి బేస్ మీద నువ్వు ఎంతకు సేల్ చేస్తావు చెక్ చేసుకోవాలి. సార్ నేను కూడా సేల్ చేసింది 120కే సార్ అంటే, మార్కెట్లో ఎవరైనా ఒక పర్సన్ సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో నీకు కూడా అంతే ప్రాఫిట్ వచ్చింది. అక్కడ మ్యానిపులేషన్ జరిగిందా? నో. నువ్వేం చేస్తున్నావు? నీకు అవసరం ఉంది కాబట్టి ఆపరేటింగ్ లీజ్ తీసుకున్నావు, సేల్ చేసావు, ప్రాఫిట్ వచ్చింది కరెక్టే. ఆ ప్రాఫిట్లో నువ్వు మ్యానిపులేట్ చేసి ప్రాఫిట్ ఏం చేసావా? జనరల్ మార్కెట్లో అందరూ ఏ ప్రైస్కి అయితే సేల్ చేసి అదే ప్రైస్కి నువ్వు కూడా సేల్ చేసావు. దెన్ ట్రాన్సాక్షన్ ఇస్ ఏ జెన్యూన్, రికగ్నైజ్ ఇమీడియట్లీ. సో వెన్ సేల్ ప్రైస్ అంటే ఏంటమ్మా, దిస్ 120 ఈజ్ ఈక్వల్స్ టు ఫేర్ వాల్యూ, జెన్యూన్ ట్రాన్సాక్షన్. సో ప్రాఫిట్ ఆర్ లాస్ రికగ్నైజ్ ఇమీడియట్లీ, ప్రాఫిట్ ఆర్ లాస్ రికగ్నైజ్ ఇమీడియట్లీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, here sale price is not 120, that sale price is 115. మార్కెట్లో సేల్ చేస్తే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది చెప్పండి? 100 క్యారింగ్ అమౌంట్, మార్కెట్ ఫేర్ వాల్యూ 120, మార్కెట్లో సేల్ చేస్తే నీకు 20 ప్రాఫిట్ వస్తుంది.
బట్ నీకు ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. వన్ థింగ్ చూసిన వెంటనే జెన్యునే, లైక్ మార్కెట్ ప్రాఫిట్ కంటే నీకు తక్కువ ప్రాఫిట్కే సేల్ చేస్తాను, నిజంగా అవసరం ఉంది కాబట్టి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తక్కువ ప్రాఫిట్కి సేల్ చేశాడంటే మేబీ ఫ్యూచర్లో లీజ్ రెంటల్స్ డిస్కౌంట్ ఏమైనా అడుగుతున్నా చెక్ చేసుకోండి. లీజ్ రెంటల్ డిస్కౌంట్ అడుగుతున్నాను అనుకోండి, జెన్యున్ కాదు అది. లీజ్ రెంటల్లో డిస్కౌంట్ ఎర్న్ చేయడం కోసం ఇప్పుడు లాస్కి సేల్ చేశాడు, లైక్ తక్కువ ప్రాఫిట్కి సేల్ చేశాడు. ఓకేనా, అది చెక్ చేసుకోవాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ రికగ్నైజ్ ఇమీడియట్లీ అన్లెస్ లాస్ కాంపన్సేటెడ్ బై ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్. ఒకవేళ నీకు ఈ 5 lakhs ప్రాఫిట్ ఏదైతే ఉందో, లాస్కి సేల్ చేశాడు కదా, తక్కువ ప్రాఫిట్కి సేల్ చేశాడు, ఆ 5 lakhs ఫ్యూచర్లో రికవర్ చేసుకుంటున్నాను అనిపించింది అనుకోండి, అప్పుడు ఇమీడియట్గా రికగ్నైజ్ చేయొద్దు. ఓవర్ ద పీరియడ్ అమౌంటైజ్ చేయాలి. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ సార్ సేల్ ప్రైస్ 115 కాదు 125 ఉంది, జెన్యునా నాట్ జెన్యునా? అయితే ఇక్కడ కొంచెం వరకు జెన్యునే, మొత్తం 25 నాట్ జెన్యునా? మార్కెట్లో సేల్ చేస్తే 20 ప్రాఫిట్ వస్తుంది, దట్ ఈస్ జెన్యున్ ఓన్లీ. వీడు ఎంత ఏం చేశాడమ్మా? 25 ఏం చేశాడు? నాట్ జెన్యున్ ఎంత? 5. రికగ్నైజ్ 20 ఇమీడియట్లీ, 5 అమౌంటైజ్. క్లియరా? చెప్పండి. ఎస్. ఫస్ట్ పాయింట్ తెలియాలి, అది జెన్యునా నాట్ జెన్యునా మనకు అర్థం అవ్వాలి చూస్తాం వెంటనే. సో వెన్ సేల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫేర్ వాల్యూ, ప్రాఫిట్ ఆర్ లాస్ రికగ్నైజ్ ఇమీడియట్లీ. When the sale price is less than fair value, then recognize immediately. But however, if the loss is compensated by future lease payments, don't recognize. Next, sale price is more than fair value, profit or loss up to fair value and up to 120, like 20 rupees profit, recognize immediately. Above fair value, deferred and amortize. Clear? Sale and lease back basically చాలా పెద్ద ప్రొవిజన్ అది, అదంతా గుర్తుపెట్టుకోండి, కానీ సింపుల్ గుర్తుపెట్టుకోండి. జెన్యూన్ అయితే రికగ్నైజ్ ఇమీడియట్లీ, నాట్ జెన్యూన్ అమోటైజ్. Clear? Done? Clear? Next, AS20, earnings per share, EPS. Earnings per equity share, earnings per preference share, equity share. Preference share earning per share ఉండమ్మా, డివిడెండ్ పర్ షేర్ ఉంటుంది ప్రిఫరెన్స్ షేర్కి. ఓకేనా, కంపెనీలో రిటైన్ చేసే ఎర్నింగ్స్ ఎవరి అమ్మా? ఈక్విటీ షేర్హోల్డర్స్కి. అందుకే బోనస్ షేర్స్ ఈక్విటీ షేర్హోల్డర్స్కే ఇస్తారు, ప్రిఫరెన్స్ షేర్స్ బోనస్ ఇస్తారు. నెక్స్ట్, ఫైనాన్షియల్ రేషియో. దిట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ రేషియో, earnings divided by number of shares. రేషియోనే కదా ఇది. ఏం ఐడెంటిఫై చేస్తున్నామా? ఒక్కొక్క షేర్కి ఎంత ఎర్నింగ్, ఒక్కొక్క షేర్కి ఎంత అని. దట్ ఇండికేట్స్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ అట్రిబ్యూటబుల్ టు ఈచ్ ఈక్విటీ షేర్. ఓకేనా, మనం సపరేట్ ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేస్తాం, కన్సల్టేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ప్రిపేర్ చేస్తాం. స్టేట్మెంట్ ఆఫ్ P&L జనరల్గా అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఒక్కటి మాత్రం డిస్క్లోజర్ ఉంటుంది, దట్ ఈస్ ఈపీఎస్. బేసిక్ ఈపీఎస్, డైల్యూటెడ్ ఈపీఎస్. అమౌంట్ కొనాలి యాడ్ చేస్తాం, ఈపీఎస్ని యాడ్ చేయాలి. అమౌంట్స్ అన్ని నార్మల్ రెవెన్యూ, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్స్ ఉంటాయి. ఈపీఎస్ మాత్రం డిస్క్లోజ్ చేస్తాం, అమౌంట్కి ఇక్కడ డిస్క్లోజ్కి సంబంధం ఉండదు. అయితే ఈపీఎస్ స్టేట్మెంట్ ఆఫ్ P&L షెడ్యూల్ 3లో సపరేట్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నువ్వు సపరేట్ ఫైనాన్షియల్స్ చేసినా డిస్క్లోజ్ చేయాలి, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ చేసినా డిస్క్లోజ్ చేయాలి. If it is separate financials, నీ కంపెనీ ఎర్నింగ్స్ బట్టి ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కన్సాలిడేటెడ్ ఎర్నింగ్స్ మీద డిస్క్లోజ్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, బేసిక్ ఈపీఎస్, డైల్యూటెడ్ ఈపీఎస్ రెండు ఉంటాయమ్మా. బేసిక్ ఈపీఎస్, డైల్యూటెడ్ ఈపీఎస్. ఎగ్జాంపుల్, బేసిక్ ఈపీఎస్ 5 ఉంది, ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ 6 అయింది అనుకోండి, అది యాంటీ డైల్యూషన్ అంటారు. మనకు 6 అవ్వకూడదు, డిక్రీజ్ అవ్వాలి. 5 కంటే తక్కువ ఉంది అనుకోండి, దెన్ దట్ ఈస్ అ డైల్యూటెడ్ ఈపీఎస్. అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఈపీఎస్ తగ్గుతేనే డైల్యూటెడ్ ఈపీఎస్ అంటాం. ఇంక్రీజ్ అనుకోండి, యాంటీ డైల్యూషన్ అంటారు. యాంటీ డైల్యూషన్ డిస్క్లోజ్ చేయదాము, బికాస్ ప్రుడెంట్ కాన్సెప్ట్ ఉంది. యాంటీ డైల్యూషన్ అంటే ఫ్యూచర్లో ఈపీఎస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, డోంట్ డిస్క్లోజ్. వద్దు, షేర్ హోల్డర్కి ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయొద్దు, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్. ఫ్యూచర్లో డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది దీనివల్ల అని చెప్పాను అనుకోండి, దెన్ ఫైన్, రెడీ అవుతాడు వాడు. దెన్ ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుంది నీకు అని చెప్పి ఎక్స్ట్రా ముందే చెప్పాము అనుకోండి, ప్రుడెన్స్ కాన్సెప్ట్ వైలేట్ చేసినట్టు అవుతుంది. ఓకే, నెక్స్ట్, నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అట్రిబ్యూటబుల్ టు ఈచ్ ఈక్విటీ షేర్హోల్డర్ అండ్ వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అవుట్స్టాండింగ్ డ్యూరింగ్ ద పీరియడ్. నౌ న్యూమరేటర్ లైక్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని చూసారా, అందులో ఏమేమి కన్సిడర్ చేయాలి? అన్నీ కన్సిడర్ చేయాలి. లైక్ స్టేట్మెంట్ ఆఫ్ P&L మీరు ఏదైతే కన్సిడర్ చేస్తారో అవన్నీ కన్సిడర్ చేసుకోవాలమ్మా. ఓకేనా, లైక్ ఆర్డినరీ యాక్టివిటీ, ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ, ప్రయర్ పీరియడ్ ఐటమ్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ, ఎస్టిమేషన్. AS5లో ఉన్న ప్రతి పాయింట్, AS5లో ఉన్న
ప్రతి పాయింట్. ఎక్సెప్షనల్, ఎక్స్ట్రాడినరీ, ట్యాక్స్ ఎక్స్పెన్స్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ పాలసీస్, ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా. ఓకేనా? బికాస్ నువ్వు స్టేట్మెంట్ ఆఫ్ పేమెంట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వరకే రాస్తావు, ప్రిఫరెన్స్ డివిడెండ్ మైనస్ చేస్తావా? నో. బట్ ఇన్కమ్ స్టేట్మెంట్లో మాత్రం ప్రిఫరెన్స్ డివిడెండ్ మైనస్ చేస్తే రిటైన్డ్ ఎర్నింగ్స్ నోట్ చేస్తున్నావు. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా కన్సిడర్ చేయాలి. అయితే ఇక్కడ ఇవన్నీ నార్మలే, బట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఒక స్పెషల్ కేసు ఉంటుంది. బికాస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ సమ్ టైమ్స్ మనము డిక్లేర్ చేయం. ఓకేనా? డిక్లేర్ చేస్తేనే డిడక్ట్ చేయాలా, డిక్లేర్ చేయకపోయినా డిడక్ట్ చేయాలి, దట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్. ఇఫ్ ఇట్ ఈస్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్, డిక్లేర్ చేస్తే చేయకుండా ఇంకొక ఆబ్లిగేషన్ ఉంటుంది, డిడక్ట్ చేయాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద డిక్లరేషన్. If it is non-cumulative, deduct only when it is declared. Deduct only when it is declared. Okay. Next, denominator of EPS. ఈ డినామినేటర్ ఏమన్నా వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్. మా వెయిట్ ఈజ్ ఆల్వేస్ అ టైం ఫ్యాక్టర్. టైం ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఓపెనింగ్ ఎన్ని షేర్స్ ఉన్నాయి, కొత్త షేర్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని షేర్స్ బైబ్యాక్ అయినాయి, ఇంటూ టైం వెయిట్, టైం ప్రొపోర్షన్. 2 వేస్లో చేయొచ్చమ్మా. ఇండివిజువల్ అప్రోచ్, క్యూములేటివ్ అప్రోచ్. ఇండివిజువల్ అప్రోచ్, క్యూములేటివ్ అప్రోచ్. నౌ new shares shall be included from the date of their issue. అదే కొన్ని డిఫరెంట్ కేసెస్ ఉంటాయమ్మా. న్యూ షేర్స్ ఇష్యూడ్ టు ద పబ్లిక్ వెన్ క్యాష్ ఇస్ రిసీవబుల్. వెన్ క్యాష్ ఇస్ రిసీవబుల్ ఆ రోజు నుంచి కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్, కన్వర్షన్ ఆఫ్ అ డెట్ ఆర్ ఎ ప్రిఫరెన్స్ షేర్. లైక్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ ఉంది, ప్రిఫరెన్స్ షేర్ నుంచి ఈక్విటీ షేర్ వచ్చింది కరెంట్ ఇయర్లో. మరి కన్వర్టబుల్ డిబెంచర్ నుంచి ఈక్విటీ షేర్లో కన్వర్ట్ అయింది. మరి అప్పుడు ఎప్పటి నుంచి కౌంట్ చేయాల్సి అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్. From the date of conversion. Next, issue in lieu of interest or principal on other loans. Like debenture ఉందమ్మా, కన్వర్ట్ అవుతుంది, కన్వర్షన్ డేట్ నుంచి తీసుకోవాలి. లోన్ ఉంది, క్రెడిట్ ఎవరికి మనము షేర్ ఇష్యూ చేసి లయబిలిటీ సెటిల్ చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి సార్ కన్వర్షన్ రోజా అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ సీజెస్ టు అక్రూ. వెన్ ద ఇంట్రెస్ట్ ఈజ్ సీజెస్ టు అక్రూ, అది తీసుకోవాలి. డేట్ ఆఫ్ కన్వర్షన్ కాదు. లోన్ ఈక్విటీ షేర్లా కన్వర్ట్ అయినప్పుడు తీసుకోవద్దు. నువ్వేం చేయాలి, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఛార్జ్ చేయడం ఆపేసాడో అప్పటి నుంచి నీకు ఫండ్ యూస్ అవుతున్నట్టు, అంటే అప్పటి నుంచి ఓనర్షిప్ ఉన్నట్టే, అప్పటి నుంచి కౌంట్ చేసుకోవాలి షేర్స్. నెక్స్ట్, ఇష్యూ టు సెటిల్ లయబిలిటీ, సెటిల్మెంట్ బికమ్స్ ఎఫెక్టివ్. నెక్స్ట్, ఇష్యూడ్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్. ఇఫ్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పర్చేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ డేట్. ఇఫ్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మర్జర్ దెన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. మా మర్జర్ అంటే 2 entities కంబైన్ ఇంటూ 1 entity. అప్పుడు నువ్వు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా మర్జ్ చేస్తావు, అవునా కదా? అంటే ఫస్ట్ నుంచి యూటిలైజ్ చేస్తున్నావు రిజర్వ్స్ని. ఓకేనా? In the nature of purchase from the date of acquisition. In the nature of merger అయితే from the beginning of the reporting period. బోనస్, షేర్ స్ప్లిట్, షేర్ కన్సల్టేషన్ ఇవన్నీ ఏంటమ్మా ఫస్ట్ నుంచి తీసుకోవాలి. బికాస్ దానివల్ల అడిషనల్ కన్సల్టేషన్ ఏం చేంజ్ అవ్వదు, నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రం మారుతాయి, ఇద్దరు ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఓకే. కంటింజెంట్లీ ఇష్యూబుల్ షేర్స్ అంటే షేర్స్ ఇష్యూ చేస్తాం, ద డిపెండ్స్ అపాన్ వన్ కండిషన్. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందని అనిపిస్తుందో అప్పుడు షేర్స్ కౌంట్ చేసుకోవాలి. సో ఫ్రమ్ ద డేట్ వెన్ ఆల్ ద నెసరీ కండిషన్స్ ఆర్ satisfied. Next, calculation of EPS in case of right issue. Recent exam lo ochindi ide 5 marks question. Okay na. So right issue case lo EPS net profit or loss for the equity share holders divided by outstanding shares before right issue. Like mana example lo 5 lakh shares, mana question lo 5 lakh shares into right factor 0.3 something 0.25, 20 divided by 21. Okay na. Into time weight 2 months, 2/12 plus total number of shares after right issue 6 lakh shares, so 5,75,000 something, into time weight 10 divided by 12. దీన్ని మీరు ఇలా నేను చెప్తే అర్థం కదమ్మా, ప్రాబ్లం పెట్టుకొని ఈ ఫార్ములా యూటిలైజ్ చేసి చేయండి. నీకు ఒక కాన్సెప్ట్ ఐడియా లేకపోయినా అట్లీస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చేసేయచ్చు. నెంబర్ ఆఫ్ రైట్ షేర్స్ బిఫోర్ రైట్ ఇష్యూ ఇంటూ రైట్ ఫ్యాక్టర్. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఈ ఫార్ములా రాపియలేదు, డైరెక్ట్గా కాన్సెప్షువల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లం చేస్తాం. 3 different వేస్లో ఐడెంటిఫై చేయొచ్చు వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకేనా? బట్ AS 20లో స్పెసిఫై చేశారు, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వెయిటెడ్ నెంబర్ ఆఫ్ షేర్స్ త్రూ రైట్ ఫ్యాక్టర్. త్రూ రైట్ ఫ్యాక్టర్. రైట్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది సార్? కమ్ రైట్ ప్రైస్ డివైడెడ్ బై ఎక్స్ రైట్ ప్రైస్. కమ్ రైట్ ప్రైస్ డివైడెడ్ బై ఎక్స్ రైట్ ప్రైస్. నెక్స్ట్, ఎక్స్ రైట్ ప్రైస్ అంటే ఏంటి? వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అమ్మా. జనరల్గా ఏంటది? వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సో ఫేర్ వాల్యూ బిఫోర్ రైట్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ బిఫోర్ రైట్ ఇష్యూ అండ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ రైట్స్, రైట్ షేర్స్ ఇంటూ రైట్ ఇష్యూ ప్రైస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ. దెన్ యుల్ గెట్ ఎక్స్ రైట్ ప్రైస్. ఆ ఎక్స్ రైట్ ప్రైస్ని కమ్ రైట్ ప్రైస్ని ప్రపోర్షన్ చూసుకోండి, దెన్ యుల్ గెట్ రైట్ ఫ్యాక్టర్. మరి రైట్ ఫ్యాక్టర్ నెంబర్ ఆఫ్ షేర్స్ బిఫోర్ రైట్ ఇష్యూకి అడ్జస్ట్ చేయాలి ఫర్ బిఫోర్ రైట్ ఇష్యూ టైం పీరియడ్.
ఆఫ్టర్ రైట్ ఇష్యూ ఏమో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ డైల్యూటెడ్ ఈపీఎస్. మరి డైల్యూటెడ్ ఈపీఎస్ అంటే పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ని కన్సిడర్ చేసి ఈపీఎస్ రీక్యాలిక్యులేట్ చేయాలి. పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఈ రోజు ఈక్విటీ షేర్స్ కాదు కానీ ఫ్యూచర్లో ఈక్విటీ షేర్ అవుతుంది ఖచ్చితంగా. మరి దానివల్ల నెంబర్ ఆఫ్ షేర్స్ చేంజ్ అవుతుంది, అర్నింగ్స్ కూడా చేంజ్ అవుతాయి. అర్నింగ్స్ ఎట్లా చేంజ్ అవుతుందో చూడండి. నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్హోల్డర్స్ ఎట్ ప్రెసెంట్ ఉన్న అర్నింగ్స్ ప్లస్ పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ వల్ల మనకి ఇంట్రెస్ట్ సేవ్ అవ్వచ్చు, డివిడెండ్ సేవ్ అవ్వచ్చు. అంతేనా? ఇంట్రెస్ట్ సేవింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. ప్రిఫరెన్స్ షేర్హోల్డర్స్ అనుకో ప్రిఫరెన్స్ డివిడెండ్ సేవ్ అవుతుంది, అప్పుడు నీ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి. మైనస్ ఇదేంటమ్మా న్యూమరేటర్. నెట్ ఆఫ్ ట్యాక్సెస్ అమ్మా తీసుకోవాల్సింది, నెట్ ఆఫ్ ట్యాక్సెస్. ఇక్కడ ఏం సేవింగ్స్ ఇన్ ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్, సేవింగ్స్ ఇన్ ప్రిఫరెన్స్ డివిడెండ్, నెట్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఏదైనా సేవ్ అయింది అనుకోండి, నార్మల్గా అయితే ఇప్పుడు ఏమో ట్యాక్స్ ఎక్స్పెన్స్ సేవ్ అవ్వదు, ఇప్పుడు మైనస్ అవుతుంది, ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది సేవ్ అవ్వడం వల్ల. చూడండి, ఇంట్రెస్ట్ సేవ్ అయితే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఆ ట్యాక్స్ పేమెంట్ తీసేసిన తర్వాత న్యూమరేటర్ ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ డినామినేటర్. డినామినేటర్ ఏమొద్దామా, వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఫర్ బేసిక్ ఈపీఎస్ ఏదైతే తీసుకున్నాం అది, ప్లస్ న్యూ ఇష్యూ అపాన్ కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ అండ్ ఇష్యూ ఆఫ్ స్టాక్ ఆప్షన్స్ ఎట్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మా పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ అంటే ప్రిఫరెన్స్ షేర్స్ కన్వర్టబుల్, ప్రిఫరెన్స్ షేర్స్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎట్ ద సేమ్ టైం స్టాక్ ఆప్షన్స్. స్టాక్ ఆప్షన్స్ కూడా పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్, బట్ స్టాక్ ఆప్షన్ కేసులో విచ్ ఆర్ గివింగ్ ఎట్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అవి మాత్రమే రీజన్ ఫర్ డైల్యూషన్ అవుతుంది. స్టాక్ ఆప్షన్ ఏం చేస్తాం, డిస్కౌంటెడ్ ప్రైస్కి ఇష్యూ చేస్తాం. నువ్వేం చేయాలమ్మా, వచ్చిన కన్సిడరేషన్కి ఫేర్ వాల్యూ బేస్ మీద ఎన్ని షేర్స్ ఇవ్వాలో చెక్ చేయండి. లైక్ నార్మల్గా అయితే 25 రూపీస్ అవుతుందమ్మా ఒక షేర్, ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఉందనుకున్నాం, 100 రూపీస్ ఉంది. మనం మాత్రం 75 రూపీస్కి ఇష్యూ చేసాం, 75 రూపీస్కి ఇష్యూ చేసాం. అండ్ టోటల్ మనకి 75,000 రూపీస్ వచ్చాయి. ఎంత వచ్చామా, 75,000. మనం ఒక్కొక్క షేర్ ఎంతకి ఇష్యూ చేసాం, 75కి ఇష్యూ చేసాం ఒక్కొక్క షేర్. నార్మల్ ఫేర్ వాల్యూ అయితే 100, కానీ మనం ఏం చేసాం, స్టాక్ ఆప్షన్ 75కి ఇష్యూ చేసాం. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ ఎంత, 75,000 వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పండి ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తాను, 1000 షేర్స్. ఎలా వస్తాము, 75,000 డివైడెడ్ బై 75, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1000 షేర్స్ ఇష్యూ చేసావు నువ్వు, యాక్చువల్గా ఇష్యూ చేసిన షేర్స్. కానీ ఇదే 75,000కి స్టాక్ ఆప్షన్ లేకపోతే ఫేర్ వాల్యూ బేస్ మీద ఇస్తే ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తాను, 75,000 డివైడెడ్ బై 100, 750 షేర్స్ ఇష్యూ చేస్తావు. అంతేనా? స్టాక్ ఆప్షన్ బేస్డ్ ఆన్ ఫేర్ వాల్యూ 750, కానీ నువ్వు ఇష్యూ చేసిందండి 1000, అంటే ఫ్రీగా ఇష్యూ చేసిందండి 250. ఆ 250 రీజన్ ఫర్ డైల్యూషన్ అవుతుంది, బికాస్ 750 షేర్స్కి నీకు ఫండ్ వస్తుంది, దాని కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్స్లో ఉంటుంది. ప్రాఫిట్స్లో కాంట్రిబ్యూషన్ లేకుండా డినామినేటర్ మాత్రం ఇంక్రీజ్ అయింది ఏంటి, 250 షేర్స్. ఆ 250 షేర్స్ రీజన్ ఫర్ డైల్యూషన్ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఇష్యూ ఆఫ్ స్టాక్ ఆప్షన్స్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఫ్రీగా ఇచ్చింది ఎంత, 250 షేర్స్ ఫ్రీగా ఇచ్చినట్టు మనం, అవి డైల్యూషన్కి రీజన్ అవుతాం, అవి కన్సిడర్ చేసుకోవాలి మనం. దాని క్లియరా? నెక్స్ట్ రీస్టేట్మెంట్ ఆఫ్ ఈపీఎస్. సో వెన్ ఎవర్ దర్ ఇస్ ఏ బోనస్ ఇష్యూ, షేర్ స్ప్లిట్, రివర్స్ స్టాక్ స్ప్లిట్, ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు నువ్వేం చేయాలమ్మా, ఈపీఎస్లో ఆఫ్టర్ కన్వర్షన్ నువ్వు ఈపీఎస్ కన్వర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈపీఎస్ తక్కువే ఉంటుంది. దట్ డజంట్ మీన్ కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇస్ డిక్రీజ్డ్. సో నువ్వేం చేయాలి, ఈపీఎస్ని రీస్టేట్ చేయాలి. ఒకవేళ కన్వర్ట్ అయితే ఎంత ఉంటుంది రేట్, బోనస్ అనౌన్స్ అయితే ఎంత ఉంటుంది రేట్, రీస్టేట్ చేయాలి. ఈపీఎస్ని ఏం చేయాలమ్మా, రీస్టేట్ చేయాలి. సో ఇఫ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆర్ పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ అవుట్స్టాండింగ్ ఇంక్రీజెస్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ బోనస్, షేర్ స్ప్లిట్, decreases as a result of reverse share split. So the calculation of basic and diluted EPS should be adjusted for all prior periods. All prior periods అంటే మీనింగ్ ఏంటమ్మా, నువ్వు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఎన్ని ఇయర్స్కి ఇస్తే అన్ని ఇయర్స్కి రీస్టేట్ చేయాలి. జనరల్గా మనం ఒక ఇయర్కి ఇస్తాం రీస్టేట్. సో లాస్ట్ ఇయర్ ఈపీఎస్ని కరెంట్ ఇయర్ షేర్ స్ప్లిట్ లాస్ట్ ఇయరే అయ్యి ఉంటే వాట్ విల్ బి ద లాస్ట్ ఇయర్ ఈపీఎస్ షుడ్ బి డిస్క్లోజ్ ఇన్ కరెంట్ ఇయర్, దాన్ని రీస్టేటెడ్ ఈపీఎస్ అంటాం. ఓకే చూడండి, బేసిక్ ఈపీఎస్ అంటే కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషన్, డైల్యూటెడ్ ఈపీఎస్ అంటే ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కన్వర్ట్ అయ్యే షేర్స్ ఫ్యూచర్లో కన్వర్ట్ అవుతే వాట్ విల్ బి ద ఈపీఎస్, దట్ ఈస్ డైల్యూటెడ్. రీస్టేటెడ్ ఈపీఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఈ ఇయర్లో పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ కన్వర్ట్ అయినాయి కదా, లాస్ట్ ఇయర్ డిస్క్లోజ్ చేసిన ఈపీఎస్ని కరెంట్ ఇయర్ బోనస్ తోటి, కరెంట్ ఇయర్ షేర్ స్ప్లిట్ తోటి అడ్జస్ట్ చేసి డిస్క్లోజ్ చేయాలి, కంపారిజన్ ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్ హ్యాపెన్స్ బిట్వీన్ బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ అప్రూవల్ డేట్, then take new number of shares for
క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈపీఎస్. ప్రాబ్లమ్స్ అంత రిలవెన్స్ ఏమి ఉండదమ్మా పాయింట్. నెక్స్ట్ AS20 రిక్వైర్స్ ఎంటర్ప్రైజ్ టు ప్రెజెంట్ బేసిక్ అండ్ డైల్యూటెడ్ ఈపీఎస్. ఇక్కడ అర్నింగ్ పర్ షేర్ అంటే ఆల్వేస్ పాజిటివ్, లాస్ పర్ షేర్ కూడా ఉండొచ్చు, లాస్ పర్ షేర్ కూడా ఉండొచ్చు. సో ఇఫ్ ద అమౌంట్స్ డిస్క్లోజ్ ఆర్ నెగటివ్, ఈవెన్ ఇఫ్ ద అమౌంట్ డిస్క్లోజ్ ఆర్ నెగటివ్, లాస్ పర్ షేర్ కూడా ఈపీఎస్ఏ, అర్నింగ్స్ నెగటివ్. పాజిటివ్ ఉంటేనే డిస్క్లోజ్, అర్నింగ్స్ నెగటివ్లో కూడా ఉండొచ్చు. క్లియర్? డన్? ఓకేనా? దట్ ఈస్ అబౌట్ AS20. నెక్స్ట్ AS21 కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. స్కోప్ వెన్ ఎంటిటీ కంట్రోల్స్ ఓవర్ అదర్ ఎంటిటీ. ఎప్పుడు వస్తామో కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆబ్లిగేషన్? కంట్రోల్ ఉన్నప్పుడు, అదర్ ఎంటర్ప్రైజ్ మీద కంట్రోల్ ఉంటే దెన్ వీ హ్యావ్ టు ప్రిపేర్ CFS. నో, కంట్రోల్ ఎప్పుడు ఉంటుంది? వెన్ అక్విజిషన్ ఇస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద ఓటింగ్ పవర్ ఆర్ పవర్ టు అపాయింట్ ఆర్ రిమూవ్ కంపోజిషన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. SFS లో ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ ఫాలో అవ్వాలి, CFS లో AS21 ఫాలో అవుతాం. లైక్ నో ఇన్వెస్ట్మెంట్ ఇన్ SFS ఆఫ్ హోల్డింగ్ కంపెనీ, 100% మైనారిటీ ఇంట్రెస్ట్ ఇన్ CFS. ఇక్కడ చూడమ్మా, ఓటింగ్ పవర్ బేస్ మీద ఉంది మన కంట్రోల్. అప్పుడు నువ్వేం చేస్తావు? SFSలో AS13 ఫాలో అవుతావు, CFSలో 21 ఫాలో అవుతావు. నా మన కంట్రోల్ ఉంది త్రూ పవర్, 1% కూడా ఓటింగ్ షేర్ లేదు. జనరల్గా అది పాసిబుల్ అవ్వదు, బట్ ఇక్కడ ఏమవుతుందంటే త్రూ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మనం ఏమి ఇన్వెస్ట్ చేయలేదు, బట్ వీఆర్ హ్యావింగ్ పవర్ టు డైరెక్ట్, పవర్ టు అపాయింట్ ఆర్ రిమూవ్. SFSలో అసలు ఏమైనా ఉంటుందా? నువ్వేమైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్లో వస్తుంది. మనం ఏమీ ఇన్వెస్ట్ చేయకుండా మనం పవర్ మెయింటైన్ చేస్తాం, కంట్రోల్ ఉంది. అప్పుడు CFS కన్సల్టేట్ చేసుకోవాలి కదా, అన్నీ కన్సల్టేట్ చేయండి. మన ఓనర్షిప్ పర్సెంటేజ్ ఏం లేదు కదా, 100% మైనారిటీ అవుతుంది. దాని మీద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, బట్ అదొక పాయింట్. ఓకేనా? వీఆర్ హ్యావింగ్ కంట్రోల్ 100% త్రూ పవర్. ఏంటి ఆ పవర్? టు రిమూవ్ ఆర్ డైరెక్ట్, టు రిమూవ్ ఆర్ అపాయింట్ కంపోజిషన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద గవర్నింగ్ బాడీ. ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు, 1% కూడా లేదు, బట్ వీఆర్ హ్యావింగ్ కంట్రోల్. అప్పుడు నువ్వేం చేయాలమ్మా? CFS ప్రిపేర్ చేయాలా లేదా? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ కంట్రోల్ యూ హ్యావ్ టు ప్రిపేర్ CFS. బట్ CFSలో ఇన్వెస్ట్మెంట్ ఎలిమినేట్ చేసి క్యాపిటల్ రిజర్వ్స్ ఎలిమినేట్ చేయాలి, ఇట్లా చేయాలి. అసలు ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, నువ్వేం చేయాలమ్మా? టోటల్ 100% మైనారిటీ ఇంట్రెస్ట్ అవుతాయి, టోటల్ 100% మైనారిటీ ఇంట్రెస్ట్ అవుతుంది. దాని మీద ప్రాబ్లమ్స్ ఏం లేవు. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ CFS: కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్, కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ P&L, కన్సాలిడేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ నోట్స్ టు అకౌంట్స్. కన్సాలిడేటెడ్ నోట్స్ అకౌంట్స్ అనద్దు, నోట్స్ అకౌంట్స్ అని దట్స్ నోట్స్ టు అకౌంట్స్. నెక్స్ట్ మొత్తం AS21 కవర్ అవ్వదమ్మా, ప్రాబ్లమ్స్ ఏం, జస్ట్ మేజర్ పాయింట్స్ చెప్తున్నా. ఇంపార్టెంట్ ఐటమ్స్: అనాలిసిస్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ సబ్సిడరీ. నువ్వు కన్సల్టేట్ చేసే రోజు సబ్సిడరీ ప్రాఫిట్స్ని ప్రీ అండ్ పోస్ట్ సెగ్రిగేట్ చేసుకోవాలి. దేనికంటే పోస్ట్ ప్రాఫిట్స్ ఏమో మన రిజర్వ్స్ యాడ్ చేసుకుంటాం, ప్రీ ప్రాఫిట్స్ ఏమో క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ మైనారిటీ ఇంట్రెస్ట్కి యూజ్ చేస్తాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కంట్రోల్, కాస్ట్ ఆఫ్ కంట్రోల్ అంటే గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. ఆల్వేస్ ప్రిపేర్ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్. ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ అంటే కన్సాలిడేషన్ డేట్ రోజు, అక్విజిషన్ డేట్ రోజు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఐడెంటిఫై చేయాలి నువ్వు. ఓకేనా? సో కంపారిజన్ దేనికి ఉండాలి సార్ అంటే కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ షేర్ అండ్ నెట్ అసెట్స్ ఆఫ్ సబ్సిడరీ. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ మోర్ దెన్ నెట్ అసెట్, దెన్ దట్ ఈస్ ఏ గుడ్ విల్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ is less than net assets, then that is a capital reserve. Clear? So next, minority interest. Minority interest అంటే outsider. Proportionate share in net assets of the subsidiary. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అరుదైన నెట్ అసెట్స్ బేస్ తీసుకొని ఇంటూ మైనారిటీ షేర్. అండ్ మైనారిటీ షేర్ ప్రెసెంటెడ్ యాజ్ ఎ సపరేట్ లైన్ ఐటమ్ ఆఫ్టర్ షేర్హోల్డర్ ఫండ్స్ బట్ బిఫోర్ నాన్ కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్, కన్సాలిడేషన్ ఆఫ్ రిజర్వ్స్. హోల్డింగ్ కంపెనీ హ్యాస్ టు కన్సాలిడేట్ పోస్ట్ అక్విజిషన్ షేర్ ఇన్ ప్రాఫిట్స్ ఆఫ్ ద సబ్సిడరీ టు ఇట్స్ రిజర్వ్స్. మన రిజర్వ్స్కి ఏం యాడ్ చేయాలమ్మా? పోస్ట్ ప్రాఫిట్స్ యాడ్ చేయాలి. మొత్తం పోస్ట్ ప్రాఫిట్స్ యాడ్ చేస్తారా? నో, ఓన్లీ మన షేర్. ఓకేనా? అదే ఈ పాయింట్. డివిడెండ్ అడ్జస్ట్మెంట్. పోస్ట్ అక్విజిషన్ డివిడెండ్ అనుకోండి, క్రెడిటెడ్ టు P&L యాజ్ ఏ ఇన్కమ్ ఇక్కడ మా హోల్డింగ్ కంపెనీ బుక్స్లో. అదే ప్రీ అక్విజిషన్ డివిడెండ్ అయితే డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. క్వశ్చన్లో రాంగ్లీ క్రెడిటెడ్ టు P&L అని ఇస్తారు. అప్పుడు నువ్వేం చేయాలమ్మా? P&L తగ్గించి ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా తగ్గించాలి. P&L తగ్గినమంటే డెబిట్, ఇన్వెస్ట్మెంట్ తగ్గినమంటే క్రెడిట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెస్ట్మెంట్. ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అనుకోండి, ఎవరు సేల్ చేస్తుంటమ్మా? అప్ స్ట్రీమ్ సబ్సిడరీ కంపెనీ సేల్ చేస్తున్నట్టు. ఇప్పుడు
ఇప్పుడు సబ్సిడరీ కంపెనీ సేల్ చేస్తే ప్రాఫిట్ ఎవరికి వస్తుంది? సబ్సిడరీ కంపెనీకి వస్తుంది. అయితే ఆ ప్రాఫిట్లో మన షేర్ ఉంటుంది, మైనారిటీ షేర్ ఉంటుంది, అవునా కదా? సో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ హోల్డింగ్ అండ్ మైనారిటీ ఇంట్రెస్ట్, రెండిట్లో నుంచి మైనస్ చేయాలి. అండ్ కరస్పాండింగ్ డిక్రీజ్ ఇన్ ఇన్వెంటరీ. అదే డౌన్ స్ట్రీమ్ అనుకోండి, ప్రాఫిట్ మొత్తం మనకే ఉంటుంది, సో మన రిజల్ట్స్ నుంచి ఫుల్ ప్రాఫిట్ మైనస్ చేస్తాం. సో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హోల్డింగ్ కంపెనీ P&L ఇన్ ఫుల్ అండ్ కరస్పాండింగ్ డిక్రీజ్ ఇన్ ఇన్వెంటరీ. రిపోర్టింగ్ డేట్స్ వేరియేషన్ ఉందనుకోండి, మీరు ఏం చేయాలమ్మా? సేమ్ ఉంటే సేమ్ రిపోర్టింగ్ డేట్ తీసుకోవాలి, లేదు వేరియేషన్ ఉంటే ఫస్ట్ మనం రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళు చేయకపోతే ఏం చేయాలమ్మా? బేస్డ్ ఆన్ వాళ్ళ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ ఇన్ ఎనీ కేస్ డిఫరెన్స్ ఇన్ రిపోర్టింగ్ డేట్ షెల్ నాట్ బి మోర్ దెన్ 6 months. MCQs రావచ్చు. 6 months కంటే ఎక్కువ ఉంటే ఏమొస్తారనేది మన డిఫరెంట్ ఇష్యం, అది కాదు మనకు అకౌంటింగ్. ఓకేనా? నెక్స్ట్ సబ్సిడరీస్ ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ ద కన్సాలిడేషన్. అంటే ఈవెన్ దట్ ఈస్ ఏ సబ్సిడరీ కంపెనీ, CFS చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే వెన్ ద కంట్రోల్ ఈస్ టెంపరీ. అంటే మన ఇంటెన్షన్ ఏంటమ్మా? టు డిస్పోజ్ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్వైరింగ్ ద ఇంట్రెస్ట్. నెక్స్ట్ సబ్సిడరీ ఆపరేట్స్ అండర్ long term restrictions, and as a result holding company is not entitled to control the subsidiary. దాని నుంచి బెనిఫిట్ తీసుకునే రైట్ లేదు, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ లాంగ్ టర్మ్ రెస్ట్రిక్షన్. అప్పుడు ఏమవుతామో సబ్సిడరీ కంపెనీని కన్సాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు. అవి మెయిన్ పాయింట్స్ ఇన్ AS21. నెక్స్ట్ AS23, ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్స్. సింపుల్, ఒకటే పాయింట్ ఉంటుంది, ఈక్విటీ మెథడ్లో అకౌంట్ చేసుకోవాలి క్యారింగ్ అమౌంట్. అసోసియేట్ ఎప్పుడు అవుతామో? వెన్ దర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు? ఇట్ రిప్రజెంట్స్ పవర్ టు పార్టిసిపేట్ ఇన్ ఆపరేటింగ్ అండ్ ఫైనాన్షియల్ పాలసీ డెసిషన్స్ ఆఫ్ ద ఇన్వెస్టీ. నువ్వు ఎందులో ఇన్వెస్ట్ చేస్తావో వాళ్ళ ఆపరేటింగ్ పాలసీ, ఫైనాన్షియల్ పాలసీస్లో పవర్ టు పార్టిసిపేట్. పవర్ టు డైరెక్ట్ కదమ్మా, పవర్ టు పార్టిసిపేట్. ఇఫ్ యూ హ్యావింగ్ పవర్ టు డైరెక్ట్, దట్ ఈస్ ఏ కంట్రోల్. పవర్ టు పార్టిసిపేట్, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. జనరల్ అజంప్షన్ ఏంటమ్మా? ఇట్ ఈస్ జనరలీ ప్రెస్యూమ్ దట్ హోల్డింగ్ 20% మోర్ having significant influence exist unless otherwise clearly demonstrated. 20% తక్కువ ఉందని చెప్తే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేదని కాదు, ఉండే ఛాన్స్ ఉంటుంది. సో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్లెస్ అదర్వైజ్ క్లియర్లీ డెమాన్స్ట్రేటెడ్, అంటే ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ పాయింట్, ఓన్లీ వన్ పాయింట్, దట్ ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ ఇన్ CFS. ఎంత క్యారింగ్ అమౌంట్ చూపిస్తారు? సింపుల్ లాజిక్, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రాఫిట్ మైనస్ లాసెస్ మైనస్ డివిడెండ్. బట్ మనం ఇన్వెస్ట్మెంట్ని అలా డిస్క్లోజ్ చేయదు డైరెక్ట్గా. వీ హ్యావ్ టు బైఫర్కేట్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 2 parts, షేర్ ఇన్ నెట్ అసెట్ అండ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్. గుడ్ విల్ అనుకోండి షేర్ ఇన్ నెట్ అసెట్కి యాడ్ చేయాలి, క్యాపిటల్ రిజర్వ్ అయితే మైనస్ చేయాలి. సో షేర్ ఇన్ నెట్ అసెట్ ఆన్ ద రేట్ ఆఫ్ అక్విజిషన్ ప్లస్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. గుడ్ విల్ అయితే యాడ్, క్యాపిటల్ రిజర్వ్ అయితే మైనస్, దెన్ యూ విల్ గెట్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ షేర్ ఇన్ పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్. So plus share in post acquisition profits minus share in post acquisition losses. Next minus dividend received if any. Then you will get carrying amount. ఈ ఒక్క దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. నెక్స్ట్ AS27. ఏంటమ్మా? ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ అంటే మీనింగ్, ఇట్ ఈస్ ఏ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ బిట్వీన్ 2 or more parties through an economic because of an economic activity having joint control. 3 points. అగ్రిమెంట్ ఉండాలి, బిజినెస్ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి, జాయింట్ కంట్రోల్ ఉండాలి. సో జాయింట్ కంట్రోల్ ఉంది సార్, బట్ దట్ ఈస్ నాట్ ఏ బిజినెస్ యాక్టివిటీ సార్, దట్ ఈస్ ఎ సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీ, ప్రాఫిట్ ఓరియంటెడ్ కాదు. దెన్ దట్ ఈస్ నాట్ ఏ జాయింట్ వెంచర్. అండ్ ఇక మనకి 3 types ఆఫ్ జాయింట్ వెంచర్స్ ఉండేవి: జాయింట్లీ కంట్రోల్డ్ ఆపరేషన్స్, జాయింట్లీ కంట్రోల్డ్ అసెట్స్, జాయింట్లీ కంట్రోల్డ్ ఎంటిటీస్. ఓకేనా? జాయింట్లీ కంట్రోల్డ్ ఆపరేషన్స్కి, జాయింట్లీ కంట్రోల్డ్ అసెట్స్కి CFSలో సపరేట్ అడ్జస్ట్మెంట్ ఏం అవసరం ఉండదు. SFSలో తీసుకుంటే యాస్టీస్గా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా? జాయింట్లీ కంట్రోల్డ్ ఆపరేషన్స్లో వాళ్ళు కన్సాలిడేట్ చేసేమో రిసోర్సెస్, ఎవరి అసెట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఎక్స్పెన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇన్కమ్స్ వాళ్ళకు ఉంటాయి. జాయింట్ వెంచర్ ప్రాఫిట్లో మాత్రం షేర్ తీసుకుంటారు. దాన్ని జాయింట్లీ కంట్రోల్డ్ ఆపరేషన్స్ అంటారు. జాయింట్లీ కంట్రోల్డ్ అసెట్స్, ఇక్కడ ఇండివిజువల్ అసెట్స్ ఉంటాయి, జాయింట్ అసెట్స్ కూడా ఉంటాయి. ఈ జాయింట్ అసెట్స్ని ప్రపోర్షనల్గా డివైడ్ చేసుకుంటారు. అండ్ జాయింట్ అసెట్ రిలేటెడ్ ఇన్కమ్స్ని ప్రపోర్షనల్ డివైడ్ చేసుకోవాలి, జాయింట్ అసెట్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ని ప్రపోర్షనల్ డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జాయింట్లీ కంట్రోల్డ్ ఎంటిటీస్, ఇట్ ఈస్ ఎ సపరేట్ లీగల్ ఎంటిటీ అండ్ హూజ్ ఎకనామిక్ యాక్టివిటీ is controlled by 2 or more జాయింట్ వెంచర్స్. ఓకేనా? మళ్ళీ జాయింట్ వెంచర్ బిజినెస్ ఆపరేటర్ ఉంటారు, ఇన్వెస్టర్ ఉంటారు, జాయింట్ వెంచరర్ ఉంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రతి కూడా జాయింట్ వెంచరర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? లీగల్ ఎంటిటీ ఎక్కడ ఉంటుందమ్మా? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ కంట్రోల్ ఎంటిటీ. క్రియేషన్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ ద అసెట్, ఇక్కడ ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా? జాయింట్లీ ఓన్డ్ అసెట్స్ ఉంటాయి,
బట్ ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఓన్డ్ బై సపరేట్ ఎంటిటీ. ఓన్డ్ బై సపరేట్ ఎంటిటీ. ఈ వెంచరర్స్ ఏం చేస్తారమ్మా, ఆ ఎంటిటీ ఓన్ చేసిన అసెట్లో ప్రపోర్షనేట్ కన్సల్టేషన్ మెథడ్ యూజ్ చేసి వాళ్ళ షేర్ ఆఫ్ అసెట్ని సిఎఫ్ఎస్లో యాడ్ చేసుకుంటారు. ఓకేనా. వెంచరర్ డస్ నాట్ ఓన్ ద అసెట్ బట్ ఓన్స్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద జాయింట్ వెంచర్ అండ్ దట్ లీడింగ్ టు కామన్ కంట్రోల్. ఆ కంపెనీలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కామన్ కంట్రోల్ వస్తుంది మనకి. నెక్స్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ ఉంటాయి మా సపరేట్గా, జాయింట్లీ కంట్రోల్డ్ ఎంటిటీస్లో ఉంటుంది. జేసీఓలో జేసీఏలో ఉండదు. దెన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సపరేట్గా ఎక్కడ ప్రిపేర్ చేస్తారమ్మా, జాయింట్లీ కంట్రోల్ ఎంటిటీస్. నౌ రికగ్నిషన్ ప్రిన్సిపల్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వెంచరర్స్. వెంచరర్ బుక్స్లో సిఎఫ్ఎస్ అండ్ ఎస్ఎఫ్ఎస్ కామన్గా ఉంటుందమ్మా, జాయింట్లీ కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ జాయింట్లీ కంట్రోల్ అసెట్స్. అసెట్ అండ్ లయబిలిటీ కంట్రోల్స్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్, షేర్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ జాయింట్లీ కంట్రోల్డ్ ఆపరేషన్స్. అదే జాయింట్లీ కంట్రోల్ అసెట్స్ అనుకోండి, షేర్ ఆఫ్ జాయింట్లీ కంట్రోల్డ్ అసెట్స్, డైరెక్ట్ లయబిలిటీ అండ్ షేర్ ఆఫ్ జాయింట్ లయబిలిటీ, అండ్ ఓన్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్స్ అండ్ షేర్ ఆఫ్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్స్. ఇవన్నీ కామన్ పాయింట్స్, స్పెసిఫిక్గా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎస్ఎఫ్ఎస్ అనుకోండి, యాజ్ పర్ ఏస్ 13 అమ్మా. అది యాక్చువల్గా ప్రీవియస్గా ఏఎస్ 30 ఉండేది, లైక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ జాయింట్ వెంచర్ సపరేట్ స్టాండర్డ్ ఉండేది. బట్ ఇప్పుడు లేదు, ఏఎస్ 30 విత్ డ్రాన్, ఏఎస్ 13లో కవర్ అయిపోద్ది. ఎస్ఎఫ్ఎస్ అనుకోండి, వీ హ్యావ్ టు ఫాలో ప్రపోర్షనేట్ కన్సాలిడేషన్ మెథడ్. ఓకేనా. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆర్ సేల్ ఆఫ్ అసెట్ బై వెంచర్ టు జాయింట్ వెంచర్. ఇక్కడ ఏమవుతామా, ఓన్లీ అదర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ని మాత్రమే రికగ్నైజ్ చేయాలి. అదర్ వెంచరర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. ఎగ్జాంపుల్, అసెట్ 100 రూపీస్ 120కి సేల్ చేస్తాం. 120 నార్మల్గా అయితే ప్రాఫిట్ ఎంత 20. బట్ ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, జాయింట్ వెంచర్కి బిజినెస్కి సేల్ చేస్తున్నాం కదా, అందులో మన షేర్ కూడా ఉంటుంది. మన షేర్ ఆఫ్ ప్రాఫిట్ రికగ్నైజ్ చేయొద్దు. అదర్ షేర్ ఎగ్జాంపుల్ 3:2 ఉంది, మన షేర్ 3, అదర్ షేర్ 2, అంటే అదర్ షేర్ 40%, మన షేర్ 60%. ఈ ట్రాన్సాక్షన్ వల్ల నార్మల్ ప్రాఫిట్ 20 ఉంది, బట్ 20 మొత్తం రికగ్నైజ్ 20లో 40% మాత్రమే రికగ్నైజ్ చేయాలి. ఓకేనా, 40% మాత్రమే రికగ్నైజ్ చేయాలి, ఇక్కడైనా అంతే. నెక్స్ట్ ఎస్ఎఫ్ఎస్ జాయింట్లీ కంట్రోల్డ్ ఎంటిటీస్ అనుకోండి, నువ్వు ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్లో యాక్ట్ చేస్తున్నావు, అక్కడ ఏమవుతామా, ఫుల్ ప్రాఫిట్ ఫుల్ లాస్ రికగ్నైజ్ చేయాలి. సిఎఫ్ఎస్కి వచ్చేసరికి ఏమవుతామా, సేమ్ యాజ్ జాయింట్లీ కంట్రోల్ ఆపరేషన్ జాయింట్లీ కంట్రోల్ అసెట్స్, ఏమవుతుంది మన షేర్ ఆఫ్ ప్రాఫిట్ రికగ్నైజ్ చేయాలి. ఆపోజిట్ పర్సన్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆల్రెడీ రికగ్నైజ్ అయి ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ AS 27. ఓకేనా, ఈజ్ బేస్డ్ ఆన్ మ్యాచింగ్ కాన్సెప్ట్ లైక్ అకౌంటింగ్ ఇన్కమ్ బేస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ రికగ్నైజ్ అవ్వాలి. బట్ జనరల్ మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది అకౌంటింగ్ ఇన్కమ్ బేస్ మీద పే చేస్తామా, నో, ట్యాక్సబుల్ ఇన్కమ్ బేస్ మీద, అంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రొవిజన్స్ బేస్ మీద నువ్వు ఐడెంటిఫై చేయాలి. మీకు పీజీబీపీ అయిపోయిందా? సో పీజీబీపీ టాపిక్లో ఎలాగైతే ప్రాఫిట్ ఐడెంటిఫై చేస్తావు అలా ప్రాఫిట్ ఐడెంటిఫై చేసి దాని మీద ట్యాక్స్ పే చేస్తున్నావు ఇన్కమ్. ఓకేనా, బట్ అకౌంటింగ్లో మనం ఏం చేస్తామా, పీజీబీపీ ప్రొవిజన్స్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అకౌంటింగ్ ప్రొవిజన్స్ డిఫరెంట్. ఓకేనా, సమ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ ట్యాక్స్లో అలౌ చేస్తారు, సమ్ ఎక్స్పెన్స్ అలౌ చేయరు. అకౌంటింగ్లో అలాంటి పాయింటే ఉండదు. బైక్ నువ్వు ఏది పే చేసినా ఎక్స్పెన్స్ పేమెంట్ ఎంట్రీ పాస్ చేస్తావు. అలౌబుల్ ఎక్స్పెన్స్, డిజలౌబుల్ ఎక్స్పెన్స్, ఇలాంటి ఏమైనా ప్రొవిజన్స్ ఉంటాయి అకౌంటింగ్లో? నో, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ ఇట్ హ్యాస్ టు బి అకౌంటెడ్. అవునా కదా? సో AS 22 it deals with accounting treatment of taxes on income. Accounting treatment of taxes on income. It follows the concept of matching the expense against the revenue for the period. స్టేట్మెంట్ ఆఫ్ P&L ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని కనిపిస్తుంది. మీరు ప్రొఫార్మా చూస్తుంటే ట్యాక్స్ ఎక్స్పెన్స్లో ట్యాక్స్ ప్రొవిజన్ అండ్ డెఫర్డ్ ట్యాక్స్ అని ఉంటుంది, కరెంట్ ట్యాక్స్ అండ్ డెఫర్డ్ ట్యాక్స్ అని ఉంటుంది. ఫస్ట్ ఆ మీనింగ్స్ తెలియాలి. మా కరెంట్ ట్యాక్స్ అంటే వాట్ ఎవర్ ట్యాక్స్ పెయిడ్ టు ద గవర్నమెంట్ అండ్ దట్ కరెంట్ ట్యాక్స్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బేస్ తీసుకొని ఐడెంటిఫై చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేస్తాం. వాట్ ఎవర్ యాక్చువల్ ట్యాక్స్ పెయిడ్ టు ద గవర్నమెంట్ బై ద ఎంటిటీ ఈస్ కాల్డ్ కరెంట్ ట్యాక్స్. కొన్ని డెఫినేషన్స్ రావాలి ఇందులో. సో కరెంట్ ట్యాక్స్ ఇస్ అ ట్యాక్స్ ఆన్ ట్యాక్సబుల్ ఇన్కమ్. మరి ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అంటే ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్. అకౌంటింగ్ ఇన్కమ్ అంటే నువ్వేం చేయాలి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ యాజ్ పర్ స్టేట్మెంట్ ఆఫ్ P&L. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం నువ్వు స్టేట్మెంట్ ఆఫ్ P&L ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని అకౌంటింగ్ ఇన్కమ్ అనాలి. ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. కరెంట్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్సబుల్ ఇన్కమ్. డెఫర్డ్ ట్యాక్స్ నథింగ్ బట్ ట్యాక్స్ ఆన్ టైమింగ్ డిఫరెన్స్. అండ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే కరెంట్ ట్యాక్స్
అండ్ డెఫర్డ్ ట్యాక్స్. ద డెఫర్డ్ ట్యాక్స్ మేబీ డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ అవ్వచ్చు, డెఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అవ్వచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే నేను ట్యాక్స్ ఎక్స్పెన్స్కి డెఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ యాడ్ చేశాను, డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ మైనస్ చేశాను. ఇది ఎందుకు ప్లస్ సార్, ఇది ఎందుకు మైనస్ సార్ అంటే సింపుల్ లాజిక్. అక్రూవల్ కాన్సెప్ట్లో సాలరీ ఉంది, అవుట్ స్టాండింగ్ సాలరీ ఏం చేస్తారమ్మా, యాడ్ చేస్తాం, ప్రీపెయిడ్ సాలరీ మైనస్ చేస్తాం. ఇక డెఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ నథింగ్ బట్ ఇట్స్ ఏ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇట్ ఈస్ ఏ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. Deferred tax asset nothing but it's a prepaid expense. In order to get expense, payable should be added to paid. Prepaid should be deducted to the paid. అంతే కదా, సాలరీ పెయిడ్ లోంచి ప్రీపెయిడ్ మైనస్ చేస్తాను, దెన్ యుల్ గెట్ సాలరీ ఎక్స్పెన్స్. ఆర్ ఎల్స్ సాలరీ అవుట్ స్టాండింగ్ నువ్వు సాలరీ పెయిడ్కి యాడ్ చేస్తాను, దెన్ యుల్ గెట్ సాలరీ ఎక్స్పెన్స్. ఓకేనా, లాజికల్గా ఆలోచిస్తే సింపుల్ అమ్మా. ఇంకా చూడండి, అకౌంటింగ్ ఇన్కమ్ ఇంటూ ట్యాక్స్ రేట్ చేశారనుకోండి, you'll get tax expense. కానీ అలా చేయకుండా మనం ఏం చేస్తామో taxable income మీద ట్యాక్స్ రేట్ అప్లై చేస్తే you'll get current tax. అకౌంటింగ్ ఇన్కమ్కి taxable ఇన్కమ్కి డిఫరెన్స్ని మనం టైమింగ్ డిఫరెన్స్ అంటాం. ద టైమింగ్ డిఫరెన్స్ ఇంటూ ట్యాక్స్ రేట్ చేస్తే you'll get deferred tax. ద deferred tax ప్లస్ కరెంట్ tax is equal to tax expense. AS 22లో అలా చెప్పారమ్మా. అంతేనే ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే అకౌంటింగ్ ఇన్కమ్ ఇంటూ ట్యాక్స్ రేట్ అని రాయొద్దు మనం. ట్యాక్స్ ఎక్స్పెన్స్ నథింగ్ బట్ it's a aggregate of current tax and deferred tax. Aggregate of current tax and deferred tax. The deferred tax may be deferred tax asset avachchu, deferred tax liability avachchu. If it is deferred tax asset, it has to be deducted. If it is deferred tax liability, it has to be added. No. So difference between accounting income and taxable income. My AS 22 అనేది డిఫరెన్స్ మీద ట్యాక్స్ రేట్ అప్లై చేసి అకౌంట్ చేయమని చెప్తుంది. అయితే ఆ డిఫరెన్స్ టూ టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటాయమ్మా. Timing difference, permanent difference. And permanent difference is not covered under AS 22 because అది ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు. పర్మనెంట్ డిఫరెన్స్ ఎగ్జాంపుల్ ట్యాక్స్లో మీకు ఈ ప్రొవిజన్ ఉందా, లైక్ పేమెంట్ ఆఫ్ మోర్ దెన్ 10,000 or 5,000 ఇన్ క్యాష్ ఈజ్ డిజలౌడ్. 5,000 10,000 10,000 మేము ఉన్నప్పుడు 5,000 ఉండేదేమో మేబీ. సో 10,000 కంటే ఎక్స్ట్రా నువ్వు క్యాష్ పే చేస్తే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అసలు అలవబుల్ ఎక్స్పెన్స్ కాదు అది. బట్ అకౌంటింగ్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఇట్ ఇస్ క్యాష్ ఆర్ చెక్ ఆర్ బ్యాంక్ ఆర్ ఎనీ అదర్ మీన్స్ యూ హ్యావ్ టు అకౌంట్ ఇట్, రైట్? అవునా కదా. సో అది ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు. అలాంటి డిఫరెన్స్ AS 22 కవర్ చేయదు. బట్ అలా కాకుండా లైక్ డిప్రిసియేషన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. డిప్రిసియేషన్ ఓకేనా, యాజ్ పర్ అకౌంటింగ్ డిప్రిసియేషన్ మెథడ్స్ చాలా ఉంటాయి, బట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ రిటర్న్ ఆన్ వాల్యూ. అంటే ఏదో ఒక రోజు అసెట్ డిక్రీజ్ అవ్వాల్సిందే, నువ్వు ఏ మెథడ్ ఫాలో అయినా కానీ. ఈ రోజు ఎక్కువ డిక్రీజ్ అవుతుంది, అక్కడ తక్కువ డిక్రీజ్ అవుతాయి. బట్ ఒక స్టేజ్కి వచ్చేసరికి రెండు ఒకే స్టేజ్కి వచ్చేస్తాయి. రెండు కూడా స్క్రాప్ సేల్ చేయాల్సిందే. అంటే ఏదో ఒక రోజు అది మ్యాచ్ అవుతుంది డిఫరెన్స్. ఈ రోజు డిఫరెన్స్ ఉంటుంది, ఫ్యూచర్లో ఆ డిఫరెన్స్ నల్లిఫై అయిపోతుంది. దాన్ని మనం టైమింగ్ డిఫరెన్స్ అంటాం. సో ద టైమింగ్ డిఫరెన్స్ ఇంటూ ట్యాక్స్ రేట్ ఇస్ కాల్డ్ డెఫర్డ్ ట్యాక్స్. టైమింగ్ డిఫరెన్స్ ఇంటూ tax rate is called deferred tax. So permanent difference arises in one period but reversal in future. Adi temporary difference aithe, timing difference aithe arises in one period and is to be reversed in future. So DTA or DTL will be calculated only on timing difference but not on temporary difference. Then next illo manam types of taxes chudama. Current tax, deferred tax. కరెంట్ ట్యాక్స్ అనేది కరెంట్ ట్యాక్స్ అసెట్ అవ్వచ్చు, కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ అవ్వచ్చు. కరెంట్ ట్యాక్స్ అసెట్ నథింగ్ బట్ లైక్ అడ్వాన్స్ ట్యాక్స్, TDS ఇవన్నమ్మా కరెంట్ ట్యాక్స్ అసెట్స్ అంటారు వీటిని. ఇవి బ్యాలెన్స్ షీట్లు ఎక్కడ ప్రెసెంట్ చేస్తారు చెప్పండి? TDS పే చేసాం, ఎక్కడ ప్రెసెంట్ చేయాలి? అదర్ కరెంట్ అసెట్స్లో నోట్ చేయాలి. అదర్ కరెంట్ అసెట్స్. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసాం, డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ కాదు అది. ఇఫ్ వీ పెయిడ్ అడ్వాన్స్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ దట్ ఈస్ ఏ కరెంట్ అసెట్, అదర్ కరెంట్ అసెట్. అదే డెఫర్డ్ ట్యాక్సెస్ అనుకోని సపరేట్ లైన్ ఐటమ్ ఉంది మనకి. కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ ఉంది లైక్ ట్యాక్స్ ప్రొవిజన్స్, ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఫర్ ద కరెంట్ ఇయర్, ఇవన్నీ ఏంటమ్మా కరెంట్ లయబిలిటీస్లో నోట్ చేస్తాం. ట్యాక్స్ ప్రొవిజన్స్, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్లో నోట్ చేస్తాం, లయబిలిటీస్లో నోట్ చేస్తాం మనం. డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ అనుకోండి, డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ సపరేట్ లైన్ ఐటమ్ ఉంది, డెఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీకి సపరేట్ లైన్ ఐటమ్ ఉంది. అసలు డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటే ఏంటి సార్ అంటే ఫ్యూచర్లో ట్యాక్స్ పేబుల్ అనేది తక్కువ అవుతుంది మనకి. అంటే యూ విల్ బి గెటింగ్ బెనిఫిట్, దాన్ని సేవింగ్స్ ఇన్ ట్యాక్స్ అంటాం. సేవింగ్స్ ఇన్ ట్యాక్స్.
ఫ్యూచర్లో ట్యాక్స్ పేయబుల్ ఎక్కువైంది అనుకోండి, ట్యాక్స్ లయబిలిటీ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ఫ్యూచర్. ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ఫ్యూచర్. ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్. అకౌంటింగ్ ఇన్కమ్ 10 lakhs, టాక్సేషన్ ఇన్కమ్ 8 lakhs. ఓకేనా? ప్రాఫిట్ ఎక్కడ ఎక్కువ ఉంది? అకౌంటింగ్లో. ఇప్పుడు గవర్నమెంట్కి నువ్వు ట్యాక్స్ అకౌంటింగ్ ఇన్కమ్ బేస్ మీద కడతావా, టాక్సేషన్ ఇన్కమ్ బేస్ మీద? టాక్సేషన్ ఇన్కమ్ బేస్ మీద కడతావు. ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ రెండింటికి క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఎక్కడ తక్కువ వస్తుంది? టాక్సేషన్లో తక్కువ వస్తుంది. అంటే గవర్నమెంట్ నువ్వు తక్కువ పే చేస్తావని, ఫ్యూచర్లో ఎక్కువ పే చేయాలి. డెఫర్ ట్యాక్స్ లయబిలిటీ. డెఫర్ ట్యాక్స్ లయబిలిటీ. సపోజ్ అలాగే రివర్స్ కేస్, అకౌంటింగ్ ప్రకారంగా 7 lakhs వచ్చింది, టాక్సేషన్ ప్రకారంగా 10 lakhs వచ్చింది. ఇప్పుడు మనం గవర్నమెంట్కి ట్యాక్స్ దేని బేస్ మీద కడతాము? 7 lakhs బేస్ మీద, 10 lakhs బేస్ మీద? 10 lakhs బేస్ మీద. అంటే ఎక్కువ ట్యాక్స్ ఎక్కడ క్యాలిక్యులేషన్లో వస్తామో ట్యాక్సబుల్ ప్లేస్ మీద ఎక్కువ వస్తుంది. అంటే నువ్వు ఎక్కువ ట్యాక్స్ పే చేసి ఉంటావు, ఫ్యూచర్లో ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ట్యాక్స్ సేవ్ అవుతుంది. ఫ్యూచర్లో ట్యాక్స్ సేవ్ అవుతుంది, దట్ ఈస్ అ డెఫర్ ట్యాక్స్ అసెట్. ఫ్యూచర్లో ట్యాక్స్ సేవ్ అవుతుంది, దట్ ఈస్ అ డెఫర్ ట్యాక్స్ అసెట్. ఓకేనా? నౌ టు క్రియేట్ డెఫర్ ట్యాక్స్ అసెట్ చెక్ చేసుకోవాలమ్మా. దేర్ షుడ్ బి రీజనబుల్ సర్టనిటీ ఆర్ వర్చువల్ సర్టనిటీ with convincing evidence that sufficient future taxable income will be available. బికాస్ నువ్వేమంటున్నావు, డెఫర్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేస్తున్నావు. డెఫర్ ట్యాక్స్ అసెట్ అనేది ఫ్యూచర్లో ట్యాక్స్ సేవ్ అవ్వడం కోసం అంటున్నావు. అసలు నువ్వు ఫ్యూచర్లో ట్యాక్స్ పే చేయాల్సిన అవసరమే లేదనుకో, అంటే అసలు ఇన్కమే లేదు, ట్యాక్స్ లయబిలిటీ ఉంటుందా? నో. ఇంకా అందులో సేవింగ్ ఏముంది అందులో? అవునా కదా? అంటే when an entity wants to create deferred tax asset, there should be reasonable assurance, there should be reasonable certainty, virtual certainty with proper evidence. ఏంటి, కంపెనీకి ఖచ్చితంగా ఫ్యూచర్లో ట్యాక్సబుల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అప్పుడు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నీకు ఫ్యూచర్లో ట్యాక్సబుల్ ఇన్కమే జనరేట్ అవ్వలేదు, ఇంకా అందులో సేవింగ్ ఏముంది? అవునా కదా? ఎనీహో నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేవ్ చేసుకో, ఇప్పుడు డెఫర్ ట్యాక్స్ అసెట్ ఎలా అవుతుంది అక్కడ? అవునా కదా? ఫ్యూచర్లో దేర్ షుడ్ బి ట్యాక్సబుల్ ఇన్కమ్, దాని బేస్ నువ్వు డెఫర్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేసుకో. ఓకే. నెక్స్ట్, ఆఫ్సెట్టింగ్ ఆఫ్ కరెంట్ ట్యాక్స్ అసెట్ అండ్ లయబిలిటీ అండ్ డెఫర్ ట్యాక్స్ అసెట్ అండ్ లయబిలిటీ. ఇప్పుడు డిటిఏ డిటిఎల్ నేను ఆఫ్సెట్ చేయొచ్చా, అది కరెంట్ ట్యాక్స్ అసెట్ కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ నేను ఆఫ్సెట్ చేయొచ్చా అంటే పాసిబుల్ ఓన్లీ వెన్ ఎంటిటీ హ్యాస్ లీగల్ రైట్ టు సెట్ ఆఫ్ అండ్ ఇంటెన్షన్ టు సెటిల్ యాజ్ ఎ నెట్ బేసిస్. లీగల్ రైట్ ఉండాలి, ఇంటెన్షన్ టు సెటిల్ ఆన్ నెట్ బేసిస్. లైక్ టీడీఎస్ ఉంది, ట్యాక్స్ లయబిలిటీ ఉంది, నేను ట్యాక్స్ లయబిలిటీ టీడీఎస్ నెట్ ఆఫ్ చేసి పే చేస్తాను సార్. లీగల్ రైట్ ఉండి నెట్ ఆఫ్ చేసి మేము పేమెంట్ చేస్తుంటే నువ్వేం చేసామా, నెట్ ఆఫ్ చేసి చూపించవచ్చు. బట్ అలా కాకుండా సమ్ టైమ్స్ గవర్నమెంట్ ఏం చేస్తా అంటే, ఫస్ట్ మనం ట్యాక్స్ పే చేస్తాం, రీఫండ్ క్లెయిమ్ చేస్తున్నాం, ఆ రీఫండ్ ఇంకా రాలేదు మనకి, నెక్స్ట్ ఇయర్ వచ్చేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ లయబిలిటీ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి నువ్వు నాకు రీఫండ్ ఇవ్వాలి కదా, నా ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది, నీ రీఫండ్ నేను కట్ చేసుకొని రిమైనింగ్ పే చేస్తా అంటే కుదరదు, అలా అలో చేయదు. నువ్వు ఇప్పుడు ట్యాక్స్ పే చేయ, నీ రీఫండ్ నేను ఇస్తాను కావాలంటే తర్వాత, అంటే కానీ మనకి లీగల్గా రైట్ లేదు. బట్ సర్టన్ పర్సన్స్ క్యాన్ పే నెట్ ఆఫ్ ట్యాక్సెస్, లైక్ రీఫండ్ సెట్ ఆఫ్ చేసి పే చేయొచ్చు. అది ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్లో వస్తుంది. లైక్ ఎవరెవరు నెట్ ఆఫ్ చేసి పే చేయొచ్చు, ఎవరెవరు నెట్ ఆఫ్ చేసి పే చేయకూడదు అన్నట్టు. సో లీగల్గా రైట్ ఉండాలి అండ్ మనకి ఇంటెన్షన్ టు సెటిల్ దట్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ నెట్ బేసిస్. అప్పుడు ఒక లీగల్ రైట్ ఇంటెన్షన్ లేదనుకోండి, సెట్ ఆఫ్ చేయడానికి పాసిబుల్ ఉండదు. అంటే నువ్వు సపరేట్గా కరెంట్ ట్యాక్స్ అసెట్ కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ సపరేట్ చూపించాలి, డెఫర్ ట్యాక్స్ అసెట్ డెఫర్ ట్యాక్స్ లయబిలిటీ సపరేట్గా చూపించాలి. నెక్స్ట్, ప్రెజెంటేషన్. ఇది మనం నిన్న డిస్కస్ చేసాం. కరెంట్ ట్యాక్స్ అండ్ డెఫర్ ట్యాక్స్ బ్యాలెన్స్ షీట్ అనుకోండి, కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ లైక్ ట్యాక్స్ పేయబుల్స్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ చూపించాలి. కరెంట్ ట్యాక్స్ అసెట్ అనుకోండి, అదర్ కరెంట్ అసెట్స్ చూపించాలి. డెఫర్ ట్యాక్స్ అసెట్ డెఫర్ ట్యాక్స్ లయబిలిటీ అయితే నాన్ కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్ నాన్ కరెంట్ లయబిలిటీ. కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీ స్కెడ్యూల్ 3 ఫార్మాట్లో ఎక్కడైనా ఉందా ట్యాక్స్ రేటెడ్? నాన్ కరెంట్ అసెట్స్లో ఉంటుంది, లైక్ డెఫర్ ట్యాక్స్ అసెట్ డెఫర్ ట్యాక్స్ లయబిలిటీ అని. కరెంట్ ట్యాక్స్ అసెట్ ఉంది, అడ్వాన్స్ ట్యాక్స్ పే చేస్తుంది, దట్ ఈస్ ఏ అసెట్ ఓన్లీ. మరి అదే నోట్ చేయాలి సార్ అంటే కరెంట్ అసెట్స్లో అదర్ కరెంట్ అసెట్స్. ట్యాక్స్ పేయబుల్ ఉంది, కరెంట్ లయబిలిటీస్లో షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ విత్ ఇన్ ఏ ఇయర్లో సెటిల్ చేయాలి నువ్వు ట్యాక్స్. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లయబిలిటీ అంటారు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ని. ఓకేనా? P&L అకౌంట్ అనుకోండి, ఆఫ్టర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఆఫ్టర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ యూనిట్ టు డిస్క్లోజ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. మరి ఆ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఎలా వస్తుంది? కరెంట్ ట్యాక్స్ అంటే యాక్చువల్ పెయిడ్ ప్లస్ డెఫర్ ట్యాక్స్ లయబిలిటీ మైనస్ డెఫర్ ట్యాక్స్ అసెట్. దాంతోపాటు ఇప్పుడు
ఇప్పుడు డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ నువ్వు ఏం చేస్తున్నావు, మైనస్ చేస్తున్నావు కదా, అంతేనా. ఒకవేళ లాస్ట్ ఇయర్ డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ కరెంట్ ఇయర్ రివర్స్ అయింది. లాస్ట్ ఇయర్లో నువ్వు క్రియేట్ చేసిన డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ కరెంట్ ఇయర్లో కండిషన్ మీట్ అవ్వకపోవడం వల్ల రివర్స్ చేయాల్సి వస్తుంది. మరి రివర్స్ చేస్తే ఏం చేయాలి, ఇక్కడైతే కరెంట్ ఇయర్ నువ్వు ఏం చేస్తావు, సేమ్ లైక్ కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ నువ్వు మైనస్ చేస్తావు, అదే లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ అయితే ఏం చేస్తావు, యాడ్ చేసుకుంటా కరెంట్ ఇయర్. అవునా కదా, సిఏ ఫౌండేషన్ ఫైనల్ అకౌంట్స్లో వచ్చి ఉంటుంది, ఎన్పిఓలో కూడా వచ్చి ఉంటుంది, లైక్ పేమెంట్ ప్లస్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్. అదే లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అయితే మైనస్, దాన్ని రివర్సల్ అంటున్నాం ఇక్కడ. ప్లస్ మైనస్ కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్, అదే లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ అయితే యాడ్. లైక్ వైస్ హియర్ ఆల్సో recognized deferred tax asset shall be deducted, a reversal of deferred tax asset shall be added. ఇదేమో కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్, ఇదేంటమ్మా లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ అవుతుంది. డెఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్, దిస్ ఈస్ లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, డెఫర్డ్ ట్యాక్స్ అసలు డెఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడుగా ప్రజెంట్ వాల్యూకి అకౌంట్ చేయొద్దు. నేను ఫ్యూచర్లో కదా ట్యాక్స్ పే చేసేది, టైమింగ్ డిఫరెన్స్ ఇప్పుడు వచ్చింది, ట్యాక్స్ ఫ్యూచర్లో పే చేస్తాం కదా, ఆ ఫ్యూచర్ ట్యాక్స్ వాల్యూ నేను ప్రెజెంట్ వాల్యూ తీసుకొచ్చి లయబిలిటీ క్రియేట్ చేస్తుంటే కుదరదు, ఫుల్ గ్రాస్ అమౌంట్ క్రియేట్ చేయాలి. బట్ క్రియేట్ చేసేటప్పుడు సబ్స్టాన్షియలీ ఎనాక్టెడ్ ట్యాక్స్ రేట్ తీసుకోవాలి. సబ్స్టాన్షియలీ ఎనాక్టెడ్ ట్యాక్స్ రేట్, ఎనాక్టెడ్ ట్యాక్స్ రేట్ అంటే ఫ్యూచర్ అప్లికబుల్ ట్యాక్స్ రేట్. ఇప్పుడు నీకు తెలిసే ట్యాక్స్ ఏంటమ్మా, కరెంట్ ప్రొవిజన్స్ బట్టి తెలుస్తుంది. బట్ నీకు వచ్చే ట్యాక్స్ సేవింగ్ కానీ ట్యాక్స్ లయబిలిటీ కానీ ఎప్పుడు క్రియేట్ అవుతాయి, కరెంటా ఫ్యూచర్లో. మరి అప్పుడు ట్యాక్స్ రేట్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, ఆ ఫ్యూచర్ ట్యాక్స్ రేట్ బేస్ మీద నువ్వు క్రియేట్ చేయాలి. సో ఫ్యూచర్ ట్యాక్స్ రేట్ మనకి ఎలా తెలుస్తుంది సార్, ఫిబ్రవరిలో బడ్జెట్ రిలీజ్ అవుతాయి, ఆల్రెడీ రిలీజ్ అయింది, ఈసారి బడ్జెట్లో ఏంటంటే వేరియేషన్స్ ఏమీ లేవు, లైక్ సేమ్ ట్యాక్స్ రేట్ అవైలబుల్. ఓకేనా సార్, మనం క్రియేట్ చేసే టైంకి ఆర్ఎల్స్ క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ లేదు సార్, అప్పుడు నువ్వు ఏం చేయలేమా, నీ దగ్గర ఏదైతే క్వశ్చన్ అవైలబుల్ ఉందో అదే యూజ్ చేయి. సో మెజర్మెంట్ ఈజ్ ఎట్ అప్లికబుల్ ట్యాక్స్ రేట్ enacted by balance sheet date and review or recalculate each balance sheet date. ఎవ్రీ బ్యాలెన్స్ డేట్కి నువ్వు క్రియేట్ చేసిన డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ని డెఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీని రివ్యూ చేసుకుంటూ ఉండాలి. బికాస్ ఫ్యూచర్లో ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంది అని చెప్పి ఇప్పుడు అనిపించింది నీకు, సో యూ క్రియేటెడ్ డెఫర్డ్ ట్యాక్స్ అసెట్. బట్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి తెలిసింది మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉండకపోవచ్చేమో, నీ ఎస్టిమేషన్ వేరియేషన్ అయింది. అప్పుడు ఏం చేయాలమ్మా, డిటిఏ ఉన్న క్రియేట్ అయిన డిటిఏని యూ హ్యావ్ టు రివర్స్ ఇట్. నెక్స్ట్ ట్యాక్స్ హాలిడే పీరియడ్, జనరల్ ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎస్సీజెడ్ వీటికి వస్తాయి. సో ట్యాక్స్ హాలిడే పీరియడ్ అంటే ఎగ్జంప్షన్ టైం పీరియడ్స్, అంటే ఆ టైంలో నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ టైమింగ్ డిఫరెన్స్ అరైజ్ ఇన్ ట్యాక్స్ హాలిడే పీరియడ్ అండ్ రివర్సల్ ఈజ్ ఆల్సో ఇన్ ట్యాక్స్ హాలిడే పీరియడ్, అసలు డిటిఎల్ పాయింటే ఉండదు. బికాస్ నీకు ట్యాక్స్ సేవ్ అవ్వడము, ట్యాక్స్ పేయబుల్ ఏమేం క్రియేట్ అవ్వవు. సో నో క్వశ్చన్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ డిటిఏ అండ్ డిటిఎల్. బట్ హవెవర్ టైమింగ్ డిఫరెన్స్ ట్యాక్స్ హాలిడే పీరియడ్లో వచ్చింది, బట్ దాని రివర్సల్ అనేది ఆఫ్టర్ ట్యాక్స్ హాలిడే పీరియడ్ అయింది. అప్పుడు మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు క్రియేట్ డిటిఏ ఆర్ డిటిఎల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ గెటింగ్ టైమింగ్ డిఫరెన్స్. నీకు ఎప్పుడైతే టైమింగ్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుందో అప్పుడు డిటిఎల్ క్రియేట్ చేయాలి. ఓకేనా. అండ్ మ్యాట్ ప్రొవిజన్స్, లాస్ట్ పాయింట్, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అండ్ దిస్ ఇస్ అప్లికబుల్ టు కంపెనీస్. 115 JB సంథింగ్ ఏదో సెక్షన్ అంటారు, సిఏ ఫైనల్లో వస్తుంది మీకు, సిఏ ఎంటర్లో లేదు. ఉన్న మ్యాట్ ప్రొవిజన్స్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఓల్డ్ సిలబస్లో ఉన్నది కావచ్చు, బట్ న్యూ సిలబస్ అయితే లేదనుకో, నాకు పెద్ద ఐడియా లేదు. సో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటే రెగ్యులర్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బేస్ మీద నువ్వు ట్యాక్స్ లయబిలిటీ ఐడెంటిఫై చేయి, అండ్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ బేసిస్ మీద ట్యాక్స్ లయబిలిటీ ఐడెంటిఫై చేయి. ఏది ఎక్కువ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్కి అంత పే చేయాలి, ఏది ఎక్కువ ఉంటే అది గవర్నమెంట్కి పే చేయాలి. ఓకేనా. డిటిఎల్ క్రియేషన్కి అసలు దాని ఇంపాక్ట్ ఏముండదమ్మా, కానీ కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ అని చూసారా, లైక్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బేస్ మీద పే చేయాలా, నార్మల్ ట్యాక్స్ రెగ్యులర్ ట్యాక్స్ ప్రొవిజన్ మీద, ఆర్ ఎల్స్ మ్యాట్ ప్రొవిజన్స్ అప్లికబుల్ పే చేయాలి, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. సో ఇఫ్ మ్యాట్ ట్యాక్స్ లయబిలిటీ ఈస్ మోర్ దెన్ రెగ్యులర్ ట్యాక్స్, దెన్ కరెంట్ ట్యాక్స్ ఈస్ యాజ్ పర్ మ్యాట్. ఎక్సెస్ ఆఫ్ మ్యాట్ ఓవర్ రెగ్యులర్ ట్యాక్స్, లైక్ నీ రెగ్యులర్ ట్యాక్స్లో నీ ట్యాక్స్ లయబిలిటీ 1 lakh వచ్చిందమ్మా, యాజ్ పర్ మ్యాట్ 1.5 lakhs వచ్చింది, నీ కరెంట్ ట్యాక్స్ ఏమో చెప్పండి 1.5 lakhs అవుతుంది, బికాస్ గవర్నమెంట్ పేసే 1.5 lakhs. అయితే ఎక్స్ట్రా 50,000 చూసారా, దస్ 50,000 కన్సిడర్డ్ యాజ్ ఎక్స్ట్రా మ్యాట్ ఓవర్ రెగ్యులర్ ట్యాక్స్ ఈజ్ అసెట్. అంటే ఎక్స్ట్రా 50,000 పే చేస్తున్నావు, ఆ ఎక్స్ట్రా 50,000 ఫ్యూచర్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి డిక్రీజ్ చేసుకోవచ్చు, అది ఫైనల్ ప్రొవిజన్స్లో వస్తుంది. ఓకేనా. సో దాన్ని మనం మ్యాట్ క్రెడిట్ అని అంటాం. మ్యాట్ క్రెడిట్, ఎక్స్ట్రా పే చేస్తావు కదా రెగ్యులర్ ట్యాక్స్ ప్రొవిజన్స్ కంటే మ్యాట్ ప్రొవిజన్స్లో ఎక్స్ట్రా ట్యాక్స్ వచ్చింది కాబట్టి అది నువ్వు పే చేస్తావు. దట్ ఎక్స్ట్రా ట్యాక్స్ కన్సిడర్డ్ యాజ్ మ్యాట్ క్రెడిట్, ఫ్యూచర్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి రెడ్యూస్ చేసుకుంటాం. అది సిఏ ఫైనల్లో సపరేట్ చాప్టరే ఉంటుంది, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని.
ఇక్కడ ప్రాఫిట్ అక్కడ ప్రాఫిట్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బుక్ ప్రాఫిట్ ఇప్పుడు మీరు పీజీపీలో ఐటమ్స్ అలౌడ్, డిస్అలౌడ్, బట్ డెబిటెడ్ ఇట్లాంటి టర్మ్స్ యూజెస్ చేస్తారు కదా, సేమ్ అలాగే సపరేట్ ప్రొఫార్మా ఉంటుంది దానికి, మ్యాట్ ప్రొవిజన్స్కి, దాని బేస్ మీద చేయాలి. అండ్ ఇక్కడ కరెంట్ ట్యాక్స్ మ్యాట్ ప్రొవిజన్స్ ఉంది కదా, దాని బేస్ మీద నువ్వు డిటిఎల్ క్రియేట్ చేసుకోవాలి. సో నో ఇంపాక్ట్ ఆన్ డెఫర్ ట్యాక్స్ అసెట్ అండ్ డెఫర్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్. ఫర్ డెఫర్ ట్యాక్స్ అసెట్ క్యాలిక్యులేషన్ ఇగ్నోర్ బుక్ ప్రాఫిట్ ఆఫ్ మ్యాట్ అండ్ మ్యాట్ రేట్. అంటే నీకు ఏం కావాలి, ఇప్పుడు నార్మల్గా మనం ఏం చెప్తున్నాం, ఫ్యూచర్లో ఎంత ట్యాక్స్ రేట్ బేస్ మీద అయితే నువ్వు పే చేస్తావు అంత ట్యాక్స్ రేట్ అప్లై చేయి టైమింగ్ డిఫరెన్స్కి అని చెప్తున్నావు. నువ్వు మ్యాట్ ప్రొవిజన్స్ ట్యాక్స్ రేట్ సపరేట్గా ఉంటుంది. డిటిఎల్కి మ్యాట్ ప్రొవిజన్స్ ట్యాక్స్ రేట్ తీసుకోవద్దు, రెగ్యులర్ ట్యాక్స్ రేట్సే తీసుకోవాలి. డిటిఏ ఆర్ డిటిఎల్ ఏం చేస్తాం, టైమింగ్ డిఫరెన్స్ ఇంటూ ట్యాక్స్ రేట్ అంటున్నాం మనం, అవునా, ట్యాక్స్ రేట్. దిస్ ట్యాక్స్ రేట్ ఈస్ బేస్డ్ ఆన్ రెగ్యులర్ ట్యాక్స్ రేట్ ఓన్లీ, ఈవెన్ ద కంపెనీ ఈస్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ బేస్డ్ ఆన్ మ్యాట్. రెగ్యులర్ ట్యాక్స్ బేస్ మీద రికగ్నిషన్ ఉండాలి, డిటిఎల్. కరెంట్ ట్యాక్స్ వచ్చేసరికి నీకు విచ్ ఎవర్ ఈస్ హైయర్ అవుతుంది, విచ్ ఎవర్ ఈస్ హైయర్. దీనికి మన మెటీరియల్ ఒక సెకండ్ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం నెంబర్ 2. డన్, దట్ ఈస్ అబౌట్ అకౌంట్ స్టాండర్డ్ నెంబర్ 22. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 24, డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్. డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, మరి ఇక్కడ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ కంప్లీట్లీ అబౌట్ డిస్క్లోజర్ స్టాండర్డ్. అది ఎలా అకౌంట్ చేయాలి, ఎలా మెజర్ చేయాలో చెప్పదు. అకౌంటింగ్ అండ్ మెజర్మెంట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ AS10 ఓన్లీ, లైక్ అందులో ఉన్న అసెట్స్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఎలా రికగ్నైజ్ చేయాలి అదంతా అదర్ స్టాండర్డ్స్ చూసుకుంటుంది. బట్ AS24 ఈజ్ ఓన్లీ డిస్క్లోజర్ స్టాండర్డ్. ఇట్ డస్ నాట్ డీల్ విత్ రికగ్నిషన్ మెజర్మెంట్. లైక్ అసెట్ సేల్ చేస్తే, కాంపోనెంట్ సేల్ చేస్తే ఎలా ఎంట్రీ పాస్ చేయాలో అది చెప్పదు, ఏమేమి డిస్క్లోజ్ చేయాలో చెప్తుంది. ఓకేనా. సో ఆబ్జెక్టివ్ ఇస్ టు ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్స్ ఫర్ రిపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్. దేనికోసం సార్, ఎందుకు డిస్క్లోజ్ చేయాలి, నువ్వు ఆపరేషన్ డిస్కంటిన్యూస్ ఎందుకు డిస్క్లోజ్ చేయాలి, ఇట్ ఈస్ టు ఎన్హాన్స్ ద ఎబిలిటీ ఆఫ్ యూజర్స్ ఆఫ్ ద ఫైనాన్స్ టు మేక్ ప్రొజెక్షన్స్. ఎగ్జామ్ మనకి 5 లైన్ బిజినెసెస్ ఉన్నాయి. నౌ వీఆర్ డిసైడెడ్ టు డిస్పోజ్ ఆఫ్ ఆర్ డిస్కంటిన్యూ 1 లైన్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు ఆ 1 లైన్ ఆఫ్ బిజినెస్ వల్ల ఎంటర్ప్రైజ్కి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, లైక్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటాయా, ఫ్యూచర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అనే ఎఫెక్ట్ ఉంటుందా, ఫ్యూచర్ ఫైనాన్షియల్ పొజిషన్ అనే ఎఫెక్ట్ ఉంటుందా, ఇవన్నీ ఎస్టిమేషన్స్ చేసుకోవడం కోసం యూజర్స్ మనం డిస్క్లోజ్ చేయాలి. ఓకే, మీనింగ్ బేసిక్గా డిస్క్లోజ్ ఆఫ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్, ఇట్స్ అ డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ద బిజినెస్. మరి కాంపోనెంట్ అంటే ఏంటి, కాంపోనెంట్ అంటే ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ మేజర్ సపరేట్ బిజినెస్ లైన్ ఆర్ ఎ జియోగ్రఫికల్ బిజినెస్ ఏరియా. లైక్ అది బ్రాంచ్ అవ్వచ్చు, ఆర్ ఎస్ మనం 2 different 3 different టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బిజినెస్ చేస్తాం. ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్ బిజినెస్ కంప్లీట్గా డిస్కంటిన్యూ చేయొచ్చు, అంటే మేజర్ సపరేట్ లైన్ ఆఫ్ బిజినెస్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం డిస్టింగ్విష్డ్ ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పర్పస్. అంటే ఎగ్జామ్ ఒక బ్రాంచ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ బ్రాంచ్కి సపరేట్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫైబుల్, ఆ బ్రాంచ్కి సపరేట్ అసెట్స్, ఆ బ్రాంచ్ సపరేట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అసెట్స్, లయబిలిటీస్ ఇవన్నీ సపరేట్గా ఐడెంటిఫైబుల్ ఉండాలి. ఐడెంటిఫైబుల్ అవుతేనే దాన్ని కాంపోనెంట్ అంటాం, లేదా దాన్ని సపరేట్గా ఐడెంటిఫైబుల్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్ మనం తీసుకోండి, సిఏ గ్లోబల్ కోర్సెస్ డిగ్రీ ఉంది. ఇప్పుడు నౌ యూ వాంట్స్ టు డిస్కంటిన్యూ గ్లోబల్ కోర్సెస్ అనుకుందాం, అంటే డిస్కంటిన్యూ చేయము, ఫ్యూచర్ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడంటే సిఏ డిమాండ్ బాగుంది కాబట్టి ఫైన్, ఏదో ఒక రోజు ఇది తగ్గిపోయి అది భూమి అవుతుంది గ్లోబల్ కోర్సెస్. ఇప్పుడు సిఏ అంటే ఇన్ని అడ్మిషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు గ్లోబల్ కోర్సెస్ ఇన్ని అడ్మిషన్స్ వస్తాయి అనమాట. ఓకేనా. నౌ యూ వాంట్స్ టు డిస్కంటిన్యూ ద గ్లోబల్ కోర్సెస్ డివిజన్, సపరేట్ లైన్ ఆఫ్ బిజినెస్. నువ్వు గ్లోబల్ కోర్సెస్ డివిజన్ సపరేట్ కాంపోనెంట్లా ట్రీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ సపరేట్ మేజర్ లైన్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ కోర్సెస్ రిలేటెడ్ అసెట్స్, రిలేటెడ్ లయబిలిటీస్, రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, రిలేటెడ్ ఇన్కమ్స్, ఓవరాల్ ఫైనాన్షియల్ ఇన్కమ్ సపరేట్గా ఐడెంటిఫై చేయగలగాలి నువ్వు. ప్రెసెంట్ మనకు ఒకటే ఎంప్లాయీ ఉన్నాడు, మొత్తం అన్నిటికీ యూస్ అవుతున్నాడు, సపరేట్గా దానికోసం ఎంతో తెలియదు, అప్పుడు సపరేట్ మేజర్ లైన్ ఆఫ్ బిజినెస్ కాదు, అది సపరేట్ కాంపోనెంట్ కూడా కాదు. కాంపోనెంట్లో చెప్పాలంటే సపరేట్ బిజినెస్ లైన్ అవ్వాలి అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ దానికంటూ సపరేట్గా ఐడెంటిఫైబుల్ అయి ఉండాలి, అప్పుడు కాంపోనెంట్ అని చెప్పొచ్చు. అండ్ డిస్కంటిన్యూ ఎలా చేస్తారు సార్ అంటే ఇట్ కెన్ డిస్పోజల్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఇన్ సబ్స్టాన్షియల్ ఎంటైరిటీ, అంటే ఓవరాల్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్గా మేము బ్రాంచ్ని మీకు సేల్ చేస్తాం, మీరు తీసుకుంటారా, లైక్ బ్రాంచ్ ఇట్ సెల్ఫ్ సేల్ చేసేస్తాం ఒకటేసారి. అందులో ఫర్నిచర్కి ఎంత వచ్చింది, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి ఎంత వచ్చింది, జనరేటర్కి ఎంత వచ్చింది, బిల్డింగ్ ఎంత వచ్చిందో సంబంధం లేదు, ఓవరాల్ బిజినెస్ డైరెక్ట్గా సేల్ చేయొచ్చు. మా బిజినెస్ మేము సేల్ చేస్తాం తీసుకోండి అని. ఆర్ ఎల్స్ బిజినెస్ మొత్తం ఎవరు పర్చేస్ చేయట్లేదు కానీ మనం డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఇండివిజువల్ అసెట్ని డిస్పోజ్ చేసుకుని రావచ్చు, పీస్ మీల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాను. పీస్ మీల్ అసెట్ సెల్లింగ్ ఆఫ్
అండ్ సెటిలింగ్ ఆఫ్ లయబిలిటీస్ ఇండివిజువల్లీ. ఆ బిజినెస్ రిలేటెడ్ అసెట్స్ ఒక్కొక్కటి సేల్ చేస్తాం. ఆ బిజినెస్ రిలేటెడ్ లయబిలిటీస్ ఒక్కొక్కటి సెటిల్ చేసుకుంటూ వస్తాం. టైప్ 1 ఏంటమ్మా? యాజ్ ఏ హోల్ అసెట్ లయబిలిటీ అన్ని కలిపి ఒకేసారి సేల్ చేస్తాం. టైప్ 2 ఏంటమ్మా? పీస్ మిల్ అసెట్స్, లైక్ ఉన్న అసెట్స్ అన్ని ఒక్కొక్కటి సేల్ చేసుకుంటూ వస్తాం. ఉన్న లయబిలిటీస్ ఒక్కొక్కటి సెటిల్ చేసుకుంటూ వస్తాం. ఆర్ ఎల్స్ అబాండన్మెంట్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్, అంటే షట్ డౌన్, జస్ట్ క్లోజ్ చేస్తాం అంతే. షట్టర్ క్లోజ్ చేసి వచ్చేస్తాం, తాళం వేసి వచ్చేస్తాం, ఇంకేం చేయం. దట్ ఈస్ కాల్డ్ అబాండన్మెంట్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్. సేల్ చేయట్లేదు, ఎవరికి సేల్ చేయలేదు, పీస్ మిల్లా సేల్ చేయలేదు, ఓవరాల్గా సేల్ చేయలేదు. కానీ మన కంపెనీ ఏం చేసాం, ఆపరేషన్ స్టాప్ చేసేసింది, అది క్లోజ్ చేసి సీల్ చేసాం. ఎప్పుడు ఓపెన్ చేసాం మనకే తెలియదు. అంటే మీనింగ్ ఏంటి? వీఆర్ ఇంటెన్షన్ టు డిస్పోజ్ ఆఫ్, బట్ మార్కెట్లో ఎవరు లేరు. లైక్ కరెంట్లీ ఏం చేసాం, సరే ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేద్దాం, డిస్కంటిన్యూ చేసేసాం అన్న ఫీలింగ్లో ఉంటారు అక్కడ. ఓకేనా? సో 3 వేస్ ఎలాగైనా చేయొచ్చు: సబ్స్టాన్షియల్ ఎంటైరిటీ, పీస్ మిల్ అసెట్స్ అండ్ అబాండన్మెంట్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్. మరి ఇదే 3 పాయింట్స్కి మీకు AS 28లో ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్ ఉంటుంది. Impairment of assets. So we have to calculate recoverable amount. If entity decides to dispose of substantial entirety, we need to calculate recoverable amount of overall entity. Individual asset calculate చేయొద్దు, ఓవరాల్ ఎంటిటీకి చేయాలి. ఇదే పీస్ మీల్ బేస్ అనుకోండి, ఒక్కొక్క అసెట్కి రికవరబుల్ అమౌంట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? దాని బేస్మెంట్ ఉంటుంది. అండ్ ఇయర్ అబాండన్మెంట్స్ ఆపరేషన్స్ అంటే ఇండివిజువల్గా ఐడెంటిఫై చేసుకోవాలి అక్కడ కూడా. డన్. నెక్స్ట్ వస్తుంది ఆ పాయింట్ సేమ్. ఇవే 3 పాయింట్స్కి రికవరబుల్ అమౌంట్ వెయిట్కి ఐడెంటిఫై చేయాలని ఉంటుంది. నెక్స్ట్, యాక్టివిటీస్ దట్ డు నాట్ కన్సిడర్ as discontinuing operations. యాక్టివిటీస్ దట్ డు నాట్ కన్సిడర్డ్ as discontinuing operations. ఈ 4 పాయింట్స్. ఫేసింగ్ అవుట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఫేసింగ్ అవుట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఇప్పటివరకు 5 ప్రొడక్ట్స్ డీల్ చేస్తున్నాం, ఇప్పుడు ఒక ప్రొడక్ట్ డీల్ చేయట్లేదు, అట్లా చెప్పి దాన్ని డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ అంటారు. అంటే డిస్కంటిన్యూ ఆపరేషన్ అనలేదు, సపరేట్ మేజర్ లైన్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సపరేట్గా తెలియాలి, అప్పుడు వీ కెన్ ట్రీటెడ్ యాజ్ అ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్. నెక్స్ట్, కటింగ్ డౌన్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఆర్ కాస్ట్ సేవింగ్. షిఫ్టింగ్ ప్లాంట్ ఆర్ డిపార్ట్మెంట్ టు న్యూ లొకేషన్. ఒక లొకేషన్లో ఉన్నాను, షిఫ్ట్ చేసి ఇంకో లొకేషన్స్లో స్టార్ట్ చేస్తాం, అంటే ఓల్డ్ది డిస్కంటిన్యూ చేసాం, కొత్తది స్టార్ట్ చేసామని కాదు. ఓకే. నెక్స్ట్, కటింగ్ డౌన్ సెవరల్ ప్రోడక్ట్స్. దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ జస్ట్. అవి డిస్కంటిన్యూ ఆపరేషన్స్ కాదు. డిస్కంటిన్యూ ఆపరేషన్ అంటే కాంపోనెంట్ డెఫినేషన్ మీట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మేజర్ సపరేట్ లైన్ బిజినెస్ ఆర్ మేజర్ జియోగ్రాఫికల్ బిజినెస్ ఏరియా అండ్ డిస్టింగ్విష్డ్, అంటే ఐడెంటిఫైబుల్ ఆపరేషనలీ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పర్పస్. ఇనీషియల్ డిస్క్లోజర్. ఇప్పుడు డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ మనం చేద్దాము అనుకున్నాం, అంటే ఇప్పటి నుంచి డిస్క్లోజ్ చేయడం స్టార్ట్ చేసేలా అలా ఉండదు. సో యాజ్ పర్ AS 24 ఏం చెప్పారంటే, ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ అకర్ అవ్వాలి. ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ ఎప్పుడైతే అకర్ అవుద్దో అప్పటి నుంచి నువ్వు డిస్క్లోజ్ చేయడం స్టార్ట్ చేయాలి, నువ్వు ఫిక్స్ అయినప్పుడు కాదు. లైక్ 2 పాయింట్స్ ఇచ్చారు, విచ్ ఎవర్ ఈస్ అర్లియర్. ఆ 2 పాయింట్స్ అండి. నెంబర్ 1, వి ఎంటర్డ్ అంటే బైండింగ్ సేల్ అగ్రిమెంట్. లైక్ మనం బిజినెస్ డిస్పోజ్ చేయాలనుకుంటున్నాం, ఎవరికైతే డిస్పోజ్ చేస్తానో వాళ్ళతో బైండింగ్ సేల్ అగ్రిమెంట్లో ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ. ఆర్ ఎల్స్ ఒక ప్లాన్ సెట్ చేసుకున్నాం, ఆ ప్లాన్ అనౌన్స్ కూడా చేసాం మనం. విచ్ ఎవర్ ఈస్ అర్లియర్. ఫస్ట్ ఏదో ఎగ్జాంపుల్ 1st February బైండింగ్ సేల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. 14th February ప్లాన్ అప్రూవ్ చేసాం, అనౌన్స్ కూడా చేసాం. విచ్ ఎవర్ ఈస్ అర్లియర్ అంటే 1st February ఈస్ అర్లియర్. అంటే 1st February నుంచి ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది మనకి. విచ్ ఎవర్ ఈస్ అర్లియర్, డేట్ వైజ్ చూసుకోవాలి. నెక్స్ట్, ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్స్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్. ఇట్స్ నాట్ ఏ అడ్జస్టింగ్ ఈవెంట్, బికాస్ 31st March నీకు అక్కడ ఎవిడెన్స్ కండిషన్ ఏమీ లేదు. ఏమైనా ఉంటుందా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమైనా ఉందా? నో. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత బిఫోర్ అప్రూవల్ డేట్ ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ వచ్చింది, విచ్ ఎవర్ ఈస్ అర్లియర్ అని చెప్పాను. 31st March ఏమైనా కండిషన్ ఎవిడెన్స్ ఉందా? ఏమీ లేదు. సో అప్పుడు అది అడ్జస్టింగ్ ఉంటుంది, నాన్ అడ్జస్టింగ్ ఈవెంటే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బిగినింగ్ విత్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద పీరియడ్ ఇన్ విచ్ ద ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ అకర్స్. నీకు ఏ ఇయర్లో అయితే ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ అకర్ అయిందో ఆ ఇయర్ నుంచి అది డిస్పోజ్ చేసేంత వరకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్లోజ్ చేయాలి. మరి డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ ఒక 1 డేలో 2 డేలో అయ్యేది కాదు, సమ్ టైమ్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్ కూడా పట్టొచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి, ఆ ఆపరేషన్ కంటిన్యూ అయ్యేంత వరకు కూడా మీరు చూసుకుంటే స్టేట్మెంట్ ఆఫ్ P&L ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ అని ఉంటుంది. అంటే ప్రతిదీ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ చేసినా కూడా డిస్క్లోజ్ చేయాలి. మరి ఏమేమి డిస్క్లోజ్ చేయాలి సార్? డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఆపరేషన్, నువ్వు డిస్కంటిన్యూ చేయాలని ఆపరేషన్ దాని రిలేటెడ్ డిస్క్లోజర్ ఇవ్వాలి. డేట్ అండ్ నేచర్ ఆఫ్ ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది,
ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ ఆఫ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్, ఎప్పుడు ప్రాసెస్ అంతా క్లోజ్ అవుతాయి. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ టు బి డిస్పోజ్డ్ అండ్ టు బి సెటిల్డ్. నువ్వు సేల్ చేసిన అసెట్స్ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది, సెటిల్ చేసిన లయబిలిటీస్ క్యారింగ్ అమౌంట్ ఉంది, బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు. నెక్స్ట్ జియోగ్రాఫికల్ ఆర్ బిజినెస్ సెగ్మెంట్ ఇన్ విచ్ రిపోర్ట్ యాజ్ పర్ ఏస్ 17. రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ద ఆర్డినరీ activities of that discontinuing operations, profit before tax or loss of the ordinary activity and tax expense related to discontinuing operation, and net cash flows from the operating, investing and financing activities of the discontinuing operation. Event initial disclosure event nunchi start chesina disclosures. Next other disclosures event when the asset is sold or liability settled. Asset sale చేసినప్పుడు దాని మీద వచ్చిన కన్సిడరేషన్ ఎంత, రేటెడ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఎంత ఉంది. సమ్ టైమ్ అసెట్ సేల్ చేస్తాం, విల్ గెట్ క్యాపిటల్ గెయిన్. ఆ క్యాపిటల్ గెయిన్ ఎంత చెప్పాలి. సో అమౌంట్ ఆఫ్ ప్రీ ట్యాక్స్ గెయిన్ అండ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ రిలేటెడ్ టు గెయిన్ ఆర్ లాస్. అంటే నువ్వు ఫస్ట్ అసెట్ సేల్ చేస్తాం, ఎంత క్యాపిటల్ గెయిన్ వచ్చింది డిస్క్లోజ్ చేయి. ఆ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ ఎంత వచ్చింది డిస్క్లోజ్ చేయి. నెక్స్ట్ నెట్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ రేంజ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ దోస్ అసెట్స్ ఆన్ బైండింగ్ సేల్ అగ్రిమెంట్. సో వేటికైతే బైండింగ్ సేల్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యావో వాట్ రేటెడ్ సేల్ ప్రైసెస్ ఎంత. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ టైమింగ్ ఆఫ్ రిసిట్ ఆఫ్ క్యాష్ ఫ్లో. సార్ మనం సేల్ చేసాం, క్యాష్ ఇంకా రాలేదనుకోండి, ఎప్పుడు వస్తుంది చెప్పాలి. అండ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సచ్ అసెట్స్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. రిమైనింగ్ అసెట్స్ ఏవైతే అన్సోల్డ్ ఐటమ్స్ ఉంటాయో వాటి క్యారింగ్ అమౌంట్ డిస్క్లోజ్ చేయాలి. ఇన్ అడిషన్ టు అబౌవ్ డిస్క్లోజర్, ఎంటర్ప్రైజ్ షుడ్ ఆల్సో డిస్క్లోజ్ ఎనీ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ అమౌంట్ ఆర్ టైమింగ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ రిలేటింగ్ టు అసెట్స్ టు బి డిస్పోజ్ ఆర్ లయబిలిటీస్ టు బి సెటిల్డ్. ఇక్కడ మనం ఫిక్స్ చేసుకున్నాం కదా ఎక్స్పెక్టెడ్ టైమింగ్ ఆఫ్ రిసిట్ అని, బైండింగ్ సేల్ అగ్రిమెంట్, సేల్ కన్సిడరేషన్ అని. వీటిలో ఏమైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉన్నాయనుకోండి అది డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ సపరేట్ డిస్క్లోజర్ ఫర్ ఈచ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్. లైక్ మనం 2 సపరేట్ మేజర్ లైన్ బిజినెస్ క్లోజ్ చేద్దాం అనుకున్నాం, రెండింటికి కలిపి డిస్క్లోజర్ అవుతుంది. దానికి సపరేట్ డిస్క్లోజర్, దీనికి సపరేట్ డిస్క్లోజర్. అండ్ డిస్క్లోజర్ అంటిల్ కంప్లీషన్. ఇనిషియల్ డిస్క్లోజర్ ఈవెంట్ స్టార్ట్ అయింది, అది డిస్కంటిన్యూ అయ్యేంత వరకు ప్రతి ఇయర్ మనం డిస్క్లోజ్ చేస్తూ రావాలి. సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిస్క్లోజ్ చేసాక మళ్ళీ ఇయర్ అవసరం అంటే ఈ ఇయర్ కూడా డిస్క్లోజ్ చేయాలి. బికాస్ ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు కదా, ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా డిస్క్లోజ్ చేస్తూ ఉండాలి. డన్. దట్ ఈస్ అబౌట్ ఏఎస్ 24. ఇందులో మెయిన్ పాయింట్ డెఫినేషన్ అమ్మా, డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ ఇట్స్ ఏ కాంపోనెంట్. సపరేట్ మేజర్ లైన్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి ఆర్ జియోగ్రఫికల్ లొకేషన్ ఏరియా అయి ఉండాలి. అండ్ సపరేట్లీ ఐడెంటిఫైబుల్ ఆఫ్ సపరేట్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఇండిపెండెంట్గా నువ్వు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఐడెంటిఫై చేయగలిగే ఆపరేషన్స్ కూడా ఉండాలి. అండ్ డిస్పోజ్ ఆఫ్ మేబీ ఎదర్ ఎంటైరిటీ సిగ్నిఫికెంట్లీ, మొత్తం ఒకేసారి చేయొచ్చు, ఆర్ ఎల్స్ పీస్ మీల్ బేసిస్ మీద చేయొచ్చు, ఆర్ ఎల్స్ అబాండన్మెంట్. ఆ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏఎస్ 25 ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఇంటరిమ్ పీరియడ్ అంటే ఏంటమ్మా, లెస్ దెన్ రెగ్యులర్ పీరియడ్, లెస్ దెన్ రెగ్యులర్ అకౌంటింగ్ పీరియడ్. అంటే 12 months కంటే తక్కువ ఉంటే దాన్ని ఇంటరిమ్ పీరియడ్ అంటాం. ఓకేనా. సమ్ టైమ్స్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 12 months కంటే తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, దాన్ని ఇంటరిమ్ పీరియడ్ అనకూడదు. దట్ ఈస్ యాన్యువల్ పీరియడ్ ఓన్లీ, రెగ్యులర్ పీరియడ్ అని అనుకోవాలి. ఓకేనా. లైక్ 12 months కంటే తక్కువ ఉందని అన్నారు కదా. ఎగ్జాంపుల్ వి స్టార్టెడ్ బిజినెస్ ఆన్ 1st January, 31st March ఇయర్ ఎండ్ వచ్చింది. 31st March ఇయర్ ఎండ్ అంటే యూనిట్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రైట్. మరి 12 monthsకి ప్రిపేర్ చేస్తావా, 3 monthsకే వస్తుంది. దట్ డజంట్ మీన్ ఈ 3 months ఇంటరిమ్ పీరియడ్ అని. అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్లో లెస్ దెన్ 12 months ఉంటే ఇంటరిమ్ పీరియడ్ అనుకోవద్దు. బట్ అలా కాదు, మనం ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్ ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. 31st Marchకి ప్రిపేర్ చేసేది ఇంటరిమ్ పీరియడ్ అవ్వదు. బట్ ఈ 3 monthsలో ఎవ్రీ మంత్ చేస్తాం చూసావా, దట్ మే బీ కాల్డ్ యాజ్ ఇంటరిమ్ పీరియడ్. ఓకేనా. సో ఇంటరిమ్ పీరియడ్ అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పీరియడ్ షార్టర్ దెన్ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్. Note, during the first year of operation, shorter period is not considered as a interim period. Interim financial report and a financial report containing complete information or condensed set of information for an interim period. Now, interim financial statements మనం కంప్లీట్ ఫైనాన్షియల్స్ చేయొచ్చు, కండెన్స్డ్ ఫైనాన్షియల్స్ చేయొచ్చు. కంప్లీట్ ఫైనాన్షియల్ అనుకోండి, ఒక రెగ్యులర్ Schedule 3 ఫార్మాట్ ఎలాగైతే ఉండి 100% డిస్క్లోజర్ ఎలాగైతే చేస్తామో సేమ్ అదే బేసిస్ మీద చేయాలి. కండెన్స్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకోండి, వీ కెన్ ప్రిపేర్ కండెన్స్డ్ బ్యాలెన్స్ షీట్, కండెన్స్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ P&L, కండెన్స్డ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ సెలెక్టెడ్ నోట్స్ అకౌంట్. కండెన్స్డ్ నోట్స్ అకౌంట్స్ అనొద్దు, సెలెక్టెడ్ నోట్స్ అకౌంట్స్. అండ్ ఆ నోట్స్ అకౌంట్స్ ఏంటనేది AS 25 చెప్పారు. అండ్ AS 25 ఎవ్రీ ఎంటిటీ ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రిపేర్ చేయాలని చెప్పదమ్మా. ఇఫ్ కంపెనీ వాంట్స్ టు ప్రిపేర్ ఇట్ హ్యాస్ టు ఫాలో AS 25. అందుకే AS 25 సెలెక్ట్ చేయదు, ఈ కంపెనీ ఫాలో అవ్వాలి, ఈ కంపెనీ ఫాలో అని చెప్పదు. AS 25 జస్ట్ మీరు ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారా, నన్ను ఫాలో అవ్వండి అని చెప్తుంది అంతే. మీరు ప్రిపేర్ చేయకపోతే కుదరదు, చేయాలనేమి ఫోర్స్ చేయదు అక్కడ.
AS25 is just ఏంటమ్మా, if you want to prepare a interim financial reporting, you have to follow AS25. Okay. Now, complete set of financial statements, condensed set of financial statements. The form and content should conform to the requirements as per Schedule 3. సో Schedule 3 ఎలాగైతే ఫార్మాట్ ఉంటుందో, ఎలాగైతే డిస్క్లోజర్ ప్రొసీజర్స్ ఉంటుందో సేమ్ అవే ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఇఫ్ ఎంటిటీ వాంట్స్ టు డిస్క్లోజ్, ప్రిపేర్ కంప్లీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. లేదు సార్ కండెన్స్డ్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ సార్, ఇన్ సచ్ కేస్ ఓన్లీ హెడింగ్స్, సబ్ హెడింగ్స్ అండ్ సెలెక్ట్ నోట్స్ అకౌంట్స్ ఉంటే చాలు. లైక్ ఎగ్జాంపుల్ నాన్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి. నాన్ కరెంట్ అసెట్స్లో ఫస్ట్ లైన్ ఏమైనా ప్రాపర్టీ, ప్లాన్ అండ్ ఎక్విప్మెంట్ ఉంది. ఓకేనా, ఇప్పుడు నువ్వు కండెన్స్డ్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేసిన ప్రాపర్టీ, ప్లాన్ అండ్ ఎక్విప్మెంట్ చెప్పి నోట్ చేస్తే సరిపోద్ది. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ కంప్లీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆ ప్రాపర్టీ, ప్లాన్ అండ్ ఎక్విప్మెంట్లో ఏమేమి ఉన్నాయి డీటెయిల్గా నోట్ చేయాలి. దాన్ని కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. కండెన్స్ అంటే హెడింగ్, సబ్ హెడింగ్ ఉంటే సరిపోద్ది, ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఆ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్లో సెలెక్టెడ్ నోట్స్ లేదని చెప్పారనుకోండి, అదే డిస్క్లోజ్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నో లిసన్ కేర్ఫుల్, ఇందులో ఇది ఇంపార్టెంట్ అమ్మా. బ్యాలెన్స్ షీట్ ఉంది, కరెంట్ పీరియడ్ అంటే ఇంటరిమ్ పీరియడ్ మనం ఎప్పుడు నోట్ చేయాలమ్మా, ఎండ్ ఆఫ్ కరెంట్ ఇంటరిమ్ పీరియడ్. ఎగ్జాంపుల్ క్వార్టర్లీ అనుకుందాం మనం, లైక్ ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ఎండ్ ఆఫ్ కరెంట్ రిపోర్టింగ్ పీరియడ్ అంటే ఏప్రిల్, మే, జూన్ అనుకుందాం, 30th June 2023. ఇది కరెంట్ రిపోర్టింగ్ పీరియడ్, ఇంటరిమ్ రిపోర్టింగ్ పీరియడ్ ఎండింగ్ అనుకుందాం. మరి యాజ్ వైల్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వీ నీడ్ టు ప్రిపేర్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. లైక్ మీరు Schedule 3 బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఫిగర్స్ రిలేటెడ్ టు కరెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పీరియడ్. నెక్స్ట్ కంపారిటివ్గా ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పీరియడ్ ఉంటుంది, అది కంపారిజన్ కోసం. మనం ఇంటరిమ్ పీరియడ్ చేసేటప్పుడు కంపారిజన్ దేనికి ఇవ్వాలి సార్ అంటే, బ్యాలెన్స్ షీట్ అనేది మనం క్యూములేటివ్ అప్రోచ్లో చేస్తాము, అవునా కదా, క్యూములేటివ్ అప్రోచ్ చేస్తాం. ఇక్కడ కంపారిజన్ దేనికి ఇవ్వాలంటే ఇమీడియట్లీ ఎండ్ ఆఫ్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 31st March 2023. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మనం ప్రిపేర్ చేస్తాం కదా, దానికి కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకేనా, కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఎండ్ ఆఫ్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా, మీకు మెటీరియల్ కూడా ఉంటుంది. ఇది 30th June చేస్తున్నాం మనం, నువ్వు 31st March ఇవ్వాలి. లేదు సార్ 30th September చేస్తున్నా సార్ నేను, అయినా 31st March. సార్ 31st December అయినా 31st March. సార్ 31st March 2024 సార్ అయినా కానీ 31st March 2023. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా, బికాస్ లాస్ట్ ఇయరే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి నీకు. అదే స్టేట్మెంట్ ఆఫ్ P&L అనుకోండి, లాస్ట్ ఇయర్ ఏమీ క్యారీ ఫార్వర్డ్ క్లోజ్ అవుతాయి, ఫ్రెష్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, నౌ ఇన్ కేస్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ P&L వీ హ్యావ్ టు గివ్ కరెంట్ ఇంటరిమ్ పీరియడ్ అంటే ఫస్ట్ 3 months అండ్ క్యుములేటివ్ ఫర్ ద ఇయర్ టు డేట్. అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వార్టర్ అనుకోండి, కరెంట్ అదే ఉంటుంది, క్యుములేటివ్ కూడా అదే ఉంటుంది. బట్ సెకండ్ క్వార్టర్ అనుకోండి, యూనిట్ డిస్క్లోజ్ ఫ్రమ్ 1st July to 30th September. ఇట్ ఈస్ అ కరెంట్ ఇంటరిమ్ పీరియడ్. దీంతో పాటు ఏం చేయాలమ్మా, 1st April to 30th September అంటే కరెంట్ ఇయరే ఫస్ట్ 6 monthsకి చేయాలి. మరి కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ టైం పీరియడ్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్, లైక్ కంపారబుల్ ఇంటరిమ్ పీరియడ్ అండ్ ఇయర్ టు డేట్ ఆఫ్ ద ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఫస్ట్ కరెంట్ ఇంటరిమ్ పీరియడ్కి సేమ్ ప్రీవియస్ ఇయర్ ఇవ్వాలి, అండ్ కరెంట్ క్యుములేటివ్ 6 months ఉంది కదా, అదే ప్రీవియస్ ఇయర్ క్యుములేటివ్ 6 monthsకి ఇవ్వాలి కంపారిటివ్ ఇన్ఫర్మేషన్, సేమ్ డేట్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నువ్వు కరెంట్ ఇంటరిమ్ పీరియడ్ ఒకదానికి చేయడానికి ఛాన్స్ లేదు, క్యుములేటివ్ చేసుకుంటారా. లైక్ ఫస్ట్ క్వార్టర్ అనుకోండి, ఓన్లీ ఫస్ట్ 3 months డేటా తీసుకో. సెకండ్ క్వార్టర్ 6 months డేటా తీసుకొని ప్రిపేర్ చేయాలి. థర్డ్ 3 months, టోటల్ 9 months డేటా తీసుకొని చేయాలి. స్టేట్మెంట్ ఆఫ్ P&L అనుకోండి, ఆ 3 months చేయాలి, టోటల్ 9 months చేయాలి. అదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అయితే ఓన్లీ టోటల్ 9 months, క్యుములేటివ్ ఫర్ ద కరెంట్ ఇయర్ టు డేట్. కంపారిటివ్ ఏంటి, కంపారిజన్ ఇయర్ టు డేట్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సింపుల్ లాజిక్. బ్యాలెన్స్ షీట్ అనుకోండి, కరెంట్ ఇంటరిమ్ పీరియడ్కి కంపారిజన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. స్టేట్మెంట్ ఆఫ్ P&L కరెంట్ ఇంటరిమ్ పీరియడ్, కరెంట్ ఇయర్ టు డేట్, సేమ్ డేట్స్ ప్రీవియస్ ఇయర్, కంపారిటివ్ ఇన్ఫర్మేషన్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కరెంట్ ఇయర్లో క్యుములేటివ్ టైం పీరియడ్ తీసుకో, కంపారిటివ్ క్యుములేటివ్ టైం పీరియడ్. అండ్ disclosure of basic and diluted fees is mandatory for interim financial reporting also, because as it is mandatory for annual financial statements, it is also mandatory for interim financial statement. Maximum 99.99% కేసెస్ నువ్వు యాన్యువల్ ఫైనాన్షియల్స్కి ఏవైతే రూల్స్ ప్రొవిజన్స్ యూజ్ చేసి ఫాలో అవుతావో ఇంటరిమ్ ఫైనాన్షియల్ కూడా అవి ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా, అకౌంటింగ్ పాలసీ షుడ్ బి సేమ్ ఫర్ బోత్ యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అండ్ ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ సార్ రెట్రోస్పెక్టివ్ ఫస్ట్ నుంచి చేంజ్ చేసుకొని రావాలి.
సో చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ సార్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లైక్ చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ఈచ్ ఇంటరిమ్ పీరియడ్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఏం తీసుకోవాలి సార్ అంటే వెయిటెడ్ యావరేజ్ ట్యాక్స్ రేట్ తీసుకోవాలమ్మా. ఏం తీసుకోవాలి? వెయిటెడ్ యావరేజ్ ట్యాక్స్ రేట్. దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి చూడండి మీరు. దెన్ నెక్స్ట్ మరి వెయిటెడ్ యావరేజ్ ట్యాక్స్ రేట్ ఎలా వస్తుంది సార్? ఎస్టిమేటెడ్ యాన్యువల్ ట్యాక్స్ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యాన్యువల్ ఇన్కమ్. బికాజ్ నువ్వు ఫస్ట్ 3 yearsకి చేస్తున్నావు. నీ ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడు వస్తామా? ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో తెలుస్తుంది. మరి నెక్స్ట్ 6 months ఇన్కమ్ మనకు తెలుసా? తెలియదు. అందుకే ఏం చేయాలి? ఎస్టిమేటెడ్ యాన్యువల్ ఇన్కమ్ ఐడెంటిఫై చేయాలి. దాని బేస్ ఎస్టిమేటెడ్ యాన్యువల్ ట్యాక్స్ ఐడెంటిఫై చేయాలి. దెన్ యూ విల్ గెట్ యావరేజ్ ట్యాక్స్ రేట్. ఆ ట్యాక్స్ రేట్ యూజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అకౌంట్ చేయాలి ఇక్కడ మా ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్ట్లో. ఎస్టిమేటెడ్ యాన్యువల్ ట్యాక్స్ ఎలా వస్తుంది సార్? ఎస్టిమేటెడ్ యాన్యువల్ ఇన్కమ్ లెస్ ఎనీ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంటూ అప్లికబుల్ ట్యాక్స్ రేట్. మా ఇన్కమ్ ఎర్న్డ్ అండ్ ఎక్స్పెన్స్ అకర్డ్ ఎలా అకౌంట్ చేయాలి సార్ అంటే ఎగ్జాంపుల్ మీకు సీజనల్ ఇన్కమ్స్ అంటే తెలుసా? సీజనల్ ఇన్కమ్స్ అకేషనల్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇప్పుడు మంది షుగర్ కేన్ బిజినెస్ అనుకోండి, సమ్మర్ సీజన్లో ఎక్కువ సేల్స్ ఉంటాయి. వింటర్ రైనీ సీజన్లో అసలు సేల్స్ ఉంటాయా? వింటర్ రైనీ సీజన్లో మనం బిజినెస్ చేస్తాం, కానీ దాంట్లో వచ్చే మేజర్ ఇన్కమ్ సమ్మర్ సీజన్లోనే ఉంటుంది. అలా ఏమో సమ్మర్ సీజన్లో ఎక్కువ ఇన్కమ్ ఉంది, సో నెక్స్ట్ ఇయర్లో నెక్స్ట్ 3 months అలా లేవని చెప్పి అపార్చున్మెంట్ చేస్తారా? నాట్ పాసిబుల్. అలా చేయొద్దు. నీకు ఏ ఇయర్లో ఒకరైతే ఆ ఇయర్లోనే తీసుకోవాలి. ఏ ఇయర్లో ఒకరైతే ఆ ఇయర్లోనే. అక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి సేమ్. అంటే 12 months ఎలా అయితే ట్రీట్ చేస్తున్నావు 3 months కూడా అలాగే ట్రీట్ చేయి. ఓకేనా? క్లియర్? సపోజ్ ఎగ్జాంపుల్ డిబెంచర్ ఇంట్రెస్ట్ ఉంది. డిబెంచర్ ఇంట్రెస్ట్ కరెంట్ ఇలా మనం ఏం చేస్తామో అది ఇయర్లీ ఎక్స్పెన్స్ కాబట్టి టోటల్ డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ చేస్తాం. బట్ అలా కాకుండా కంపెనీ డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎవ్రీ 6 months ఒకసారి పే చేస్తా అన్నది. నువ్వు ఫస్ట్ క్వార్టర్లో ఉన్నావు. నీ పేమెంట్ ఎప్పుడు వస్తామో 30th June వస్తుంది. లైక్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 30th September పేమెంట్ డేట్ అనుకుందాం. నువ్వు ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్లో డిబెంచర్ ఇంట్రెస్ట్ అకౌంట్ చేయాలా లేదనే క్వశ్చన్కి నువ్వు పేమెంట్ 30th September చేసినా కానీ ఈ 3 monthsలో అక్రూ అయింది కదా, ఈ 3 months ఎక్స్పెన్స్ అకౌంట్ చేయాలి, కరస్పాండింగ్ లయబిలిటీ కూడా అకౌంట్ చేయాలి. నెక్స్ట్ 6 months నెక్స్ట్ 3 months ఏమవుతామా? లయబిలిటీ సెటిల్ ఎంట్రీ పాస్ చేయాలి. లయబిలిటీ సెటిల్డ్. అంతేగాని 30th September రోజు నేను పే చేశాను, సో అది నెక్స్ట్ సెకండ్ క్వార్టర్లో ఎక్స్పెన్స్ అవుతాను అనుకోవద్దు. డ్యూరింగ్ 6 months అక్రూ అయింది కదా, 6 months యూ హ్యావ్ టు అకౌంట్. నెక్స్ట్ ఎక్స్పెన్స్ ఇన్కర్డ్ అండ్ ఇన్కమ్ ఎర్న్డ్ రికగ్నైజ్డ్ కంప్లీట్లీ. రికగ్నైజ్డ్ 2 times వచ్చినాం. అది రికగ్నైజ్ కంప్లీట్లీ ఇన్ ద సేమ్ ఇంటర్నల్ పీరియడ్ ఇన్ విచ్ దే ఆర్ అకర్డ్ ఆర్ ఇన్కర్డ్. అంటే బేసిక్గా చెప్పాలంటే అక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో ఉండే ఇక్కడ కూడా. మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం కదా, ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా వీ హ్యావ్ టు ఫాలో అక్రూవల్ కాన్సెప్ట్. నెక్స్ట్ seasonal occasional revenues cost should not be deferred or anticipated. Should not be deferred అంటే అపోర్షన్ చేయొద్దు. ఆ 3 monthsలో ఏదైతే కవర్ అయిందో అదే అకౌంట్ చేయండి. నెక్స్ట్ సెలెక్టర్ నోట్స్ అని చెప్తున్నాం. అయితే ఈ సెలెక్టర్ నోట్స్లో కూడా ఇఫ్ దట్ ఈస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అప్పుడే డిస్క్లోజ్ చేయండి. ఇమ్మెటీరియల్ అనుకోండి అవసరం లేదు. AS 25లో దీన్ని సెలెక్టర్ నోట్స్ అని చెప్పాను అంతే. అది మెటీరియల్ కాదని మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకోవాలి. ఇఫ్ దే డిసైడెడ్ ఇట్ యాజ్ ఎ మెటీరియల్ దెన్ వీ నీడ్ టు డిస్క్లోజ్. లేదు మెటీరియల్ కాదు ఇమ్మెటీరియల్, నో నీడ్ టు డిస్క్లోజ్. ఆ పాయింట్స్ ఏంటో చూడండి. సేమ్ అకౌంటింగ్ పాలసీస్ ఫర్ ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇఫ్ నాట్ ఒకవేళ మీరు పాలసీ సేమ్ ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్ ఇవ్వాలి. నేచర్ అండ్ ఎఫెక్ట్ దేనికి? ఎక్స్పెన్స్కి పాలసీ ఫాలో అవ్వలేదా, ఇన్కమ్కి ఫాలో అవ్వలేదా, అసెట్కి ఫాలో అవ్వలేదా, లయబిలిటీకి ఫాలో అవ్వలేదా, ఫాలో అవ్వకపోవడం వల్ల ఎంత ఎఫెక్ట్ వచ్చింది డిఫరెన్స్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఎఫెక్ట్ డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్. డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్. ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద సీజనాలిటీ ఆఫ్ ద ఇంటరిమ్ ఆపరేషన్స్ చెప్పాలి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ సీజనల్ బిజినెస్ అయితే ఏ టైంలో ఎక్కువ సేల్స్ అవుతుంది, ఏ టైంలో ఎక్కువ పేమెంట్స్ అవుతాయి. నెక్స్ట్ నేచర్, సైజ్ అండ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ద అన్యూజువల్ ఐటమ్స్ ఎఫెక్టింగ్ అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్, ఈక్విటీ అండ్ క్యాష్ ఫ్లో. ఎనీ ఇష్యూ ఆఫ్ షేర్స్, ఎనీ బైబ్యాక్ ఆఫ్ షేర్స్, ఎనీ రీపేమెంట్ ఆఫ్ షేర్స్, ఎనీ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ డెట్, ఈక్విటీ ఆర్ పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్. బోనస్ ఏమైనా ఇష్యూ చేసామా, షేర్స్ ఏమైనా బైబ్యాక్ చేసామా, షేర్ ఏమైనా స్ప్లిట్ చేసామా, డిస్క్లోజ్ చేయాలి ఆ పర్టికులర్ ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. నెక్స్ట్ డివిడెండ్ ఫర్ బోత్ ఈక్విటీ షేర్ అండ్ అదర్ షేర్స్. టోటల్ డివిడెండ్ పే చేయాలి, టోటల్ డివిడెండ్ డిస్క్లోజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ పర్ షేర్ డివిడెండ్ కూడా డిస్క్లోజ్ చేయొచ్చు. ఎనీ అమాల్గమేషన్స్, అక్విజిషన్స్, డిస్పోజల్స్ ఆఫ్ సబ్సిడరీస్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఎట్సెట్రా రిలేటెడ్ టు దాట్ ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ పీరియడ్. Material changes and contingent liabilities in the last annual balance sheet.
లాస్ట్ ఇయర్ యాన్యువల్ బ్యాలెన్స్ షీట్లో కంటిన్యూల్ లయబిలిటీ ఉంది. కంటిన్యూల్ లయబిలిటీ ఏంటో డెఫినేషన్, కంటిన్యూల్ లయబిలిటీ పాసిబుల్ ఆబ్లిగేషన్ అరైజింగ్ పాస్ట్ ఈవెంట్, రిజల్ట్ మేబీ ఫ్యూచర్లో అన్సర్టెన్ ఈవెంట్ ఉంటుంది. ఆ రోజుకి అది పాసిబుల్ అప్లికేషన్, మేబీ ఇప్పుడు ఏమైనా పాసిబుల్ అప్లికేషన్ కాస్త ప్రెసెంట్ అప్లికేషన్ అయిందా, కంటిన్యూల్ లయబిలిటీ కాస్త ప్రొవిజన్లా చేంజ్ అయిందా చెప్పాలి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్, మై ఇంటర్నల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్ అబౌట్ ఓన్లీ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్. రిజల్ట్స్ సారీ, ఇంటర్నల్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ జనరల్గా ఫర్ లిస్టెడ్ ఎంటిటీస్ యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్. సెబీ గైడ్లైన్స్ ప్రకారంగా లిస్టెడ్ ఎంటిటీస్ ఏం చేయాలంటే దే నీడ్ టు డిస్క్లోజ్ ద రిపోర్ట్స్, రిజల్ట్స్. ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ డిస్క్లోజ్ చేయాలి, అయితే క్వార్టర్లీ రిజల్ట్స్ డిస్క్లోజర్కి AS25 ఏమైనా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. మా ఇంటర్నల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ కాదు, ఇంటర్నల్ ఫైనాన్షియల్ రిజల్ట్, ఓన్లీ రిజల్ట్. ఇంటర్నల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ బ్యాలెన్స్ షీట్, స్టేట్మెంట్ ఆఫ్ P&L, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, సెలెక్ట్ నోట్స్, ఇవన్నీ ఉంటాయి. ఇంటర్నల్ ఫైనాన్షియల్ రిజల్ట్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ P&L రిజల్ట్ వస్తే చాలు. మరి అప్పుడు నేను AS25 ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలా లేదా అంటే చెప్తున్నామా, ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్కి అయితే AS25 అవసరం లేదు. బట్ రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ అనుకోండి, AS25 నీడ్ టు ఫాలో. రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్, ఓకేనా. దెన్ దట్ ఈస్ అబౌట్ AS25. క్లియర్. ప్రెజెంటేషన్, డిస్క్లోజర్, రిజల్ట్ ప్రెజెంటేషన్ AS25లో చెప్పలేదు. AS25లో రిపోర్ట్ ప్రెజెంటేషన్ చెప్పారు. బట్ రిపోర్ట్ ప్రెజెంటేషన్, రిజల్ట్ ప్రెజెంటేషన్ కానీ అమౌంట్ క్యాలిక్యులేషన్స్, మెజర్మెంట్స్, రికగ్నిషన్స్ ఇవన్నీ AS25లో చెప్పినవి ఫాలో అవ్వాలి. ఓకేనా. దెన్ నెక్స్ట్ AS26, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ అసెట్. ఇంటాంజిబుల్, ఓకేనా. మా ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఐడెంటిఫైయబుల్ నాన్ మానిటరీ అసెట్ వితౌట్ హ్యావింగ్ ఫిజికల్ సబ్స్టెన్స్. ఇందులో పాయింట్ నేర్చుకుంటాం మనం. అసెట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ రీసోర్స్ కంట్రోల్డ్ బై ద ఎంటర్ప్రైజ్ విచ్ జనరేట్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. రిసోర్స్ కంట్రోల్డ్ బై ద ఎంటర్ప్రైజ్ విచ్ జనరేట్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. మరి కంట్రోల్ అంటే ఏంటి సార్? పవర్ ఉండాలి, రెండు ఉండాలి మా పవర్స్. ఒకటి టు అబ్టైన్ బెనిఫిట్, ఇంకోటి టు రిస్ట్రిక్ట్ అదర్స్ ఫ్రమ్ యాక్సెసింగ్ దోస్ బెనిఫిట్స్, టు యాక్సెస్ దోస్ బెనిఫిట్స్. ఓకేనా. సో పవర్ ఉండాలి, అప్పుడు మనము కంట్రోల్ ఉన్నట్టు. కంట్రోల్ ఉంటే అది మనకి అసెట్ అవుతుంది. అండ్ ఇక మనకి ఇంటాంజిబుల్ అసెట్ అవ్వాలంటే ఐడెంటిఫైబుల్ అయి ఉండాలి. ఐడెంటిఫైబుల్ అంటే ఏంటమ్మా? ఇట్ కెన్ బి అలౌ టు ఎక్స్చేంజ్, రెంట్, ఓకేనా, యూసేజ్, లీజ్, ఇవన్నీ చేయొచ్చు దాంతో. సో ఐడెంటిఫైబుల్, ఇట్ ఈస్ అ డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ గుడ్ విల్. గుడ్ విల్ కాదమ్మా ఇక్కడ. గుడ్ విల్ మనం బుక్స్లో ఎప్పుడు కూడా సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అకౌంట్ చేయము. బికాస్ గుడ్ విల్ వల్ల నీకు ఐడెంటిఫైబుల్ అవుతా ఏదైనా. గుడ్ విల్ ఎవరైనా రెంట్కి ఇస్తారా, లీజ్కి ఇస్తారా? నో. సో సేల్ చేయొచ్చు, రెంట్కి ఇవ్వచ్చు, ఎక్స్చేంజ్ చేయొచ్చు. అండ్ కెన్ అరైజ్ ఫ్రమ్ కాంట్రాక్ట్. సమ్ టైమ్స్ మనం సేల్ చేయలేము, రెంట్కి ఇవ్వలేము, ఎక్స్చేంజ్ కూడా చేయలేము, కానీ మనకు ఇంటాంజిబుల్ అసెట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? లైసెన్స్ టు కలెక్ట్ టోల్ ట్యాక్సెస్. లైసెన్స్ టు కలెక్ట్ టోల్ ట్యాక్సెస్ అది నువ్వు వేరే వాళ్ళకి వేయడానికి లేదు, రెంట్కి ఇవ్వడానికి లేదు, ఎక్స్చేంజ్ చేయడానికి లేదు, కానీ నీకు రైట్ ఉంది. దేనివల్ల వచ్చింది రైట్? బికాస్ ఆఫ్ కాంట్రాక్ట్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. అంటే కాంట్రాక్ట్ వల్ల రైట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా ఇంటాంజిబుల్ అసెటే అవుతుంది. ఓకేనా. అండ్ నాన్ మానిటరీ అసెట్ అంటే నో ఫిక్స్డ్ డిటర్మైనబుల్ అమౌంట్ వితౌట్ ఫిజికల్ సబ్స్టెన్స్. ఇట్ ఇస్ హెల్డ్ ఫర్ యూస్ ఇన్ ప్రొడక్షన్, సప్లై ఆఫ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్, రెంటల్ టు అదర్స్ ఆర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్. నెక్స్ట్ అసెట్ అయిపోయింది, రిసోర్స్ కంట్రోల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మా AS10 అండ్ AS26 మ్యాక్సిమం అన్ని సేమ్ ప్రొవిజన్స్, డిఫరెన్స్ ఉన్నది మాత్రం డిస్కస్ చేస్తున్నాయి ఇక్కడ. దెన్ నెక్స్ట్ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ విల్ డు నాట్ రికగ్నైజ్ చేయొద్దు. ఓకేనా. ఇఫ్ ఇట్ ఈస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెన్సెస్, రీసెర్చ్ ఫేజ్ ఉన్నంత వరకు కూడా మనకి ఫ్యూచర్లో అవుతుందో లేదో తెలియదు కదా. రీసెర్చ్ ఫేజ్లో ఉన్నప్పుడు వాట్ ఎవర్ అమౌంట్ ఇన్కర్డ్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్స్. బట్ డెవలప్మెంట్ ఫేజ్లో నువ్వు పే చేసిన ప్రతిదీ ఎక్స్పెన్స్ అవ్వదు, అసెట్ అవుతాయి. బట్ ఇట్ కెన్ డెమాన్స్ట్రేట్, ఎంటర్ప్రైజ్ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఇవన్నీ వాళ్ళ దగ్గర ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అప్పుడే డెవలప్మెంట్ ఫేజ్లో ఇన్కరెంట్ అమౌంట్స్ని అసెట్ కాస్ట్గా తీసుకోవచ్చు. మరి ఏంటి సార్ అవంటే? దేర్ షుడ్ బి టెక్నికల్ ఫీజిబిలిటీ, అంటే కంటిన్యూ అవుతుంది, కంప్లీట్ అవుతుంది, టెక్నికల్గా ఫీజిబుల్ అయి ఉండాలి, మన దగ్గర రిసోర్సెస్ ఉండాలి అంత. నెక్స్ట్ ఫీజిబుల్ అయినా కానీ ఎంటర్ప్రైజ్కి ఇంటెన్షన్ ఉండాలి, లైక్ కంప్లీట్ చేద్దామని ఇంటెన్షన్ ఉన్నా, ఫీజిబుల్ ఉన్నా, ఇట్స్ ఎబిలిటీ టు సెల్ ఆర్ యూజ్ ఉండాలి. ఎబిలిటీ టు సెల్ ఆర్ యూసేజ్ ఉండాలి. నెక్స్ట్
దట్ జనరేట్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అవ్వాలి. అసలు ఫ్యూచర్లో ఎకనామిక్ బెనిఫిట్ రాదనుకోండి, అసలు అసెట్ డెఫినేషన్ రికగ్నిషన్ క్రైటీరియానే మీట్ అవ్వదు. మా ఇంటాంజిబుల్ అసెట్ కూడా సేమ్ రికగ్నిషన్ క్రైటీరియా. కాస్ట్ కెన్ బి మెజర్ రిలయబుల్, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ విల్ ఫ్లో టు ద ఎంటర్ప్రైజ్. అడిక్వేట్ రిసోర్స్ అవైలబుల్ ఉండాలి, కాస్ట్ మెజర్డ్ రిలయబుల్. అడిక్వేట్ రిసోర్స్ అవైలబుల్ ఉంటేనే టెక్నికల్ ఫీజిబిలిటీ ఉన్నట్టు. మేము మన మెటీరియల్ చూసుకుంటే ఇది అడిక్వేట్ రిసోర్స్ అవైలబుల్ అనే పాయింట్ ఉంటుంది, 5 పాయింట్స్లోనే ఉంటాయి. ఓకేనా. టెక్నికల్గా ఫీజిబుల్ ఎప్పుడు అవుతుందంటే వెన్ దర్ ఈస్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. ఓకేనా. నెక్స్ట్ 6 కండిషన్స్ మీట్ అయితే ఏం చేయాలి, డెవలప్మెంట్ ఫేజ్ లో కాస్ట్ని అసెట్లా ట్రీట్ చేయాలి, ఇంటాంజిబుల్ అసెట్. నెక్స్ట్ టాంజిబుల్ అసెట్కి మనం డిప్రిసియేషన్ చెప్తాం, బట్ ఇంటాంజిబుల్ అసెట్కి అమోర్టైజేషన్. బట్ టాంజిబుల్ అసెట్స్లో డిప్రిసియేషన్ ప్యాటర్న్ ఎలా ఉండాలమ్మా, దట్ షుడ్ రిఫ్లెక్ట్ ద బెనిఫిట్ ప్యాటర్న్. ఇక్కడ కూడా అలాగే ట్రీట్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద బెనిఫిట్ ప్యాటర్న్ ఫ్రమ్ ద ఇంటాంజిబుల్ మెథడ్, దెన్ యూస్ స్ట్రైట్ లైన్ మెథడ్ based on the pattern of benefit consumed. If it is not possible, then straight line method. And ఎంత టైం పీరియడ్ ఉంటుంది అంటే జనరల్గా 10 years తీసుకుంటాం అమ్మ. జనరలీ 10 years, లేదు 10 years కదా అంతకంటే ఎక్కువ అంటే యూ షుడ్ హ్యావ్ సఫిషియంట్ ఎవిడెన్స్, ప్రొవైడ్ ప్రాపర్ ఎవిడెన్స్. అండ్ ఎస్టిమేట్ రికవరబుల్ అమౌంట్ యాన్యువల్లీ అండ్ ప్రొవైడ్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్. ఎవ్రీ ఇయర్ ఎలాగైతే అమోర్టైజేషన్ డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తామో, ఒక అసెట్ ఇంపైర్మెంట్ లాస్ ఐడెంటిఫై చేస్తారు కదా, ఇంటాంజిబుల్ అసెట్ కూడా ఇంపైర్మెంట్ లాస్ చెక్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ రెసిడల్ వాల్యూ. అన్లెస్ అదర్వైజ్ క్లియర్లీ స్పెసిఫైడ్ ఆల్ ద టైమ్ ఇంటాంజిబుల్ అసెట్ రెసిడల్ వాల్యూ షుడ్ బి 0. ఓకేనా. లేదు ముందుగానే ఒక కాంట్రాక్ట్ ఉంది, ప్రీ అగ్రీడ్ కాంట్రాక్ట్ ఉంది, ఆఫ్టర్ ద లైఫ్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ అసెట్ అరౌండ్ ఆఫ్టర్ సర్టన్ టైం లిమిట్ 10 years తర్వాత మనకి ఇంటాంజిబుల్ అసెట్ సేల్ చేసి ఇంత అమౌంట్ రికవర్ బైండింగ్ సేల్ అగ్రిమెంట్ ఉందనుకోండి, ఆ అమౌంట్ స్క్రాపర్లో తీసుకో. So, unless there is a commitment from the third party to purchase that intangible asset from our enterprise. థర్డ్ పార్టీ నుంచి ఒక కాంట్రాక్ట్ ఉంది మనకి, ఏంటో కాంట్రాక్ట్, మన ఇంటాంజిబుల్ అసెట్ని ఆఫ్టర్ 10 years వాడు ఖచ్చితంగా పర్చేస్ చేస్తాడు ఎట్ సర్టన్ ప్రైస్, ఆల్రెడీ ఫిక్స్ అయింది, బైండింగ్ అగ్రిమెంట్ ఉంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి, 0 తీసుకోవద్దు, అగ్రిమెంట్లో ఎంత ప్రైస్ ఉంటే అంత తీసుకోవాలి. డన్. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ మెథడ్ అండ్ పీరియడ్, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్. ఓకేనా. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఇంటాంజిబుల్ అసెట్ ఎక్కడ నోట్ చేస్తామమ్మా, అసెట్స్ అని నోట్ చేస్తాం. సమ్టైమ్స్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటర్న్ ఆఫ్ అని ఉంటుంది, అది కూడా అసెట్ సైడ్ నోట్ చేస్తాం. అది ఇంటాంజిబుల్ అసెట్ అవుతా? నో. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ నాట్ రిటర్న్ ఆఫ్ అని ఉంటుంది, అది ఇంటాంజిబుల్ అసెటా? నో. ఎగ్జాంపుల్ చూడండి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ నాట్ రిటర్న్ ఆఫ్, ప్రీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, స్టాఫ్ ట్రైనింగ్ కాస్ట్, హెవీ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. బికాస్ ఇవి ఏమీ నీకు ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ మీట్ అవ్వదమ్మా. ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్ తీసుకోండి, వి పెయిడ్ 100 crores ఫర్ అడ్వర్టైజ్మెంట్, దాని నుంచి బెనిఫిట్ ఉంటుందా లేదా? ఎస్, బెనిఫిట్ ఉంటుంది, కానీ అది ఐడెంటిఫైబులా? రిసోర్స్ కంట్రోల్ అయినా, పవర్ టు అప్టైన్ బెనిఫిట్ అండ్ రిస్ట్రిక్ట్ అదర్స్ ఫ్రమ్ దోస్ బెనిఫిట్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ లక్ష్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రీసెంట్గా ఒక 750 ఆటోస్కి బ్యానర్ ఫిక్స్ చేయించారు. ఆటోస్ లక్ష్య ఎడ్యూ 64 ఆల్ ఇండియా సిఎస్ఏఎంఏ ర్యాంక్స్ అని చెప్పి ఆటో మీద బ్యానర్ ఇప్పించారు. 750 ఆటోస్ సిటీలో తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఆటోకి 800 rupees 1000 rupees ఛార్జ్ చేస్తారు. సో 750 ఆటోస్ అంటే 75,000 దాకా అయింది. సో 750 into 800, ఓకేనా, 7 lakhs ప్లస్ అంతలో అవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ దాని నుంచి మనకి బెనిఫిట్ వస్తుంది, కానీ వాళ్ళ యాడ్ చూడడం వల్ల కస్టమర్స్కి వాళ్ళ స్టూడెంట్స్కి సిఏ గురించి అవేర్నెస్ క్రియేట్ అవుతాయి. వాళ్ళు లక్ష్యకే రావాలని రూల్ ఉందా? అంటే దాని నుంచి బెనిఫిట్ వేరే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అంటే అక్కడ నేను ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ మీట్ అన్నట్టు అసలు నీ కంట్రోల్లో లేదు కదా, డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఇంటాంజిబుల్ అసెట్. నీకు అనిపిస్తుంది సార్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఫ్యూచర్లో మనకి బెనిఫిట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ పీరియడ్ అసెట్లో రికగ్నైజ్ చేయొచ్చు కదా అని. నో, రికగ్నైజ్ చేయలేము. ట్రీట్ ఇట్ యాజ్ ఎ ఎక్స్పెన్స్. డన్. దట్ ఈస్ అబౌట్ ఏజ్ 26. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 29. ఆఫ్టర్ దిస్ 28. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 29. ఫస్ట్ మేజర్ డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్, ప్రొవిజన్కి లయబిలిటీకి డిఫరెన్స్ కావాలి. ఓకేనా. ప్రొవిజన్కి లయబిలిటీకి కంటింజెంట్ లయబిలిటీ డిఫరెన్స్. ప్రొవిజన్, లయబిలిటీ, కంటింజెంట్ లయబిలిటీ. లయబిలిటీ అనుకోండి నీ దగ్గర ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉంటుంది, అమౌంట్ కూడా తెలుసు. ప్రొవిజన్ అనుకోండి నీ దగ్గర ప్రెసెంట్ ఆబ్లిగేషన్ బట్ అమౌంట్ ఉండో, సో వీ నీడ్ టు ఎస్టిమేట్. లయబిలిటీ అంటే ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉంటుంది, ప్రొవిజన్ అన్న ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉంటుంది. బట్ లయబిలిటీ కేసులో నీకు ఎంత అమౌంట్ తెలుసు, ప్రొవిజన్లో అమౌంట్ డోంట్ నో, సో దట్ వీ నీడ్ టు ఎస్టిమేట్. సో ఎక్కడైతే లయబిలిటీకి ఎస్టిమేషన్ యాడ్ అవుతుందో అప్పుడు అది ప్రొవిజన్ అవుతుంది, క్లియరా? డన్. నెక్స్ట్ కంటింజెంట్ లయబిలిటీ అంటే లయబిలిటీ కాదో లేదో తెలియదు మనకి, దట్ డిపెండ్స్ అపాన్ ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్.
and that is not in the control of the enterprise. Okay, no. So liability is a present obligation arising from past event resulting into future outflow of resource. That is the basic definition. See enter starting లో డిస్కస్ చేస్తుంటాం మనం. ప్రెసెంట్ ఆబ్లిగేషన్ బికాస్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్, ఫ్యూచర్ అవుట్ఫ్లో అన్నీ తెలుసు మనకి. ప్రెసెంట్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? మోర్ లైక్లీ దాన్ నాట్. మోర్ లైక్లీ దాన్ నాట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఖచ్చితంగా పే చేసే ఛాన్సే ఉంటుంది, పే చేయకుండా ఉండే ఛాన్స్ ఉండదు. పాసిబుల్ ఆబ్లిగేషన్ అనుకోండి, నాట్ ప్రాబబుల్ అంటే మోర్ దెన్ 50% ఛాన్సెస్ లేదు, లెస్ దెన్ 50% ఛాన్స్ ఉంది. అలాగని లేదు అని చెప్పలేము. ఆబ్లిగేషన్ ఉండే ఛాన్స్ ఉంది, బట్ నాట్ ప్రాబబుల్, ఖచ్చితంగా అని చెప్పలేను. రికగ్నిషన్ ఆఫ్ లయబిలిటీ వెన్ అవుట్ఫ్లో ఇస్ సర్టన్. రికగ్నిషన్ ఆఫ్ ప్రొవిజన్ అయితే ఏం చేయాలమ్మా? 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ప్రెసెంట్ ఆబ్లిగేషన్ యాజ్ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్, నెక్స్ట్ future outflow of resources embodying economic benefits will be required to settle that obligation, and a reliable estimate can be made for the amount of obligation. 3 conditions ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు we need to create provision. Conditions satisfied, create provision. Condition dissatisfied, don't create provision. 3 conditions అమ్మా: present obligation, probable outflow, reliable estimate. Present obligation, probable outflow, reliable estimation. POPO-RM. Present obligation, probable outflow, reliable measurement, reliable estimation. ఓకేనా? డన్, క్లియరా? కండిషన్ డిస్సాటిస్ఫై అయింది అనుకోండి, డోంట్ క్రియేట్ ప్రొవిజన్. అయితే ఇక్కడ కండిషన్ డిస్సాటిస్ఫై అయితే దట్ కవర్డ్ అండర్ కంటిన్యూల్ లయబిలిటీ. లైక్ నీకు ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉంది బట్ డోంట్ రికగ్నైజ్డ్ బికాస్ దెర్ ఇస్ నో ప్రాబబుల్ అవుట్ఫ్లో అండ్ నో రిలయబుల్ ఎస్టిమేషన్. అప్పుడు ఏమవుతాము? కంటిన్యూల్ లయబిలిటీ అవుతుంది. ఫస్ట్ పార్ట్ చూడండి, ప్రెసెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ బట్ నాట్ రికగ్నైజ్డ్ బికాస్ అవుట్ఫ్లో నాట్ ప్రాబబుల్, cannot be reliably estimated. At the same time, is a possible obligation arising from past event that will be confirmed by the future uncertain event, not controlled by the entity. అప్పుడు ఏం చేయాలమ్మా? అకౌంట్ చేస్తారు కంటిన్యూల్ లయబిలిటీ? నో, ఇట్ షుడ్ బి డిస్క్లోజ్డ్ in the notes to accounts unless the possibility of outflow is remote. Sometimes ఏమవుతుందంటే ఖచ్చితంగా చెప్పలేము కానీ లెస్ దెన్ 5% ఛాన్సెస్, అంటే వెరీ మినిమల్ ఛాన్సెస్ ఉంది లయబిలిటీకి, డిస్క్లోజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. 4 పాయింట్స్ వస్తాయమ్మా. రిమోట్ అంటే లెస్ దెన్ 5% ఆర్ అప్ టు 5%. పాసిబుల్ మోర్ దెన్ 5% అప్ టు 50%. ప్రాబబుల్ మోర్ దెన్ 50%. వర్చువల్లీ సర్టెన్ మోర్ దెన్ 90%. More than 90%. Next, contingent asset. Same. Possible asset arising from past event. Confirmation only on after occurrence or non-occurrence of one or more uncertain future events, and that is not wholly within the control of the enterprise. Liability అనుకోండి, అకౌంట్ చేయాలి. ప్రొవిజన్ అనుకోండి, అకౌంట్ చేయాలి. కంటిన్యూల్ లయబిలిటీ డిస్క్లోజ్ చేయాలి. కంటిన్యూల్ అసెట్ డిస్క్లోజ్ కూడా చేయొద్దు. మరి ఎక్కడ డిస్క్లోజ్ చేయాల్సి అంటే రిపోర్ట్ ఆఫ్ అప్రూవింగ్ అథారిటీ. ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి? రిపోర్ట్ ఆఫ్ అప్రూవింగ్ అథారిటీ. యూజువల్లీ రిపోర్ట్ ఆఫ్ అప్రూవింగ్ అథారిటీ. ఇక్కడ అసెట్ వర్చువల్లీ సర్టన్ అనుకోండి, అసలు అది కంటింజెంట్ అసెట్ అవ్వదు బికాస్ కంటింజెంట్ అసెట్ మనకు పాసిబుల్ అసెట్ అవ్వాలి. వర్చువల్ సర్టన్ అంటే మోర్ దెన్ 95% కదా, అప్పుడు అది అసెట్ అవుతుంది. రికగ్నైజ్ అసెట్, నాట్ కంటింజెంట్ అసెట్. రికగ్నైజ్ అసెట్ అమ్మా. నో, డోంట్ రికగ్నైజ్ అండ్ డోంట్ డిస్క్లోజ్ ఆల్సో. ఎక్కడ డిస్క్లోజ్ చేయొద్దు? పబ్లిక్ డాక్యుమెంట్లో డిస్క్లోజ్ చేయొద్దు, లైక్ నోట్స్ అకౌంట్స్లో డిస్క్లోజ్ చేయొద్దు. బట్ రిపోర్ట్ ఆఫ్ అప్రూవింగ్ అథారిటీ వి నీడ్ టు డిస్క్లోజ్. క్లియర్? నెక్స్ట్, రీఎంబర్స్మెంట్స్. సమ్ టైమ్స్ మనం ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం, బట్ ఆపోజిషన్ మనకి రీఎంబర్స్మెంట్ వస్తుంది. రిలేటెడ్ ప్రొవిజన్కి రిలేటెడ్ రీఎంబర్స్మెంట్ ఆల్రెడీ ఉంది. రీఎంబర్స్మెంట్ను సపరేట్ అసెట్లా ట్రీట్ చేయి. రీఎంబర్స్మెంట్ని సపరేట్ అసెట్లా ట్రీట్ చేయి. అంటే బ్యాలెన్స్ షీట్లో ప్రొవిజన్ లయబిలిటీస్ అని నోట్ చేయి, రీఎంబర్స్మెంట్ అసెట్స్ అని నోట్ చేయి. P&L we can present it on net basis. Net basis లో చేయొచ్చు. ప్రాఫిట్ అండ్ రీఎంబర్స్మెంట్ క్యాన్ బి ప్రెజెంటెడ్ ఆన్ ఏ నెట్ బేసిస్. ఎగ్జాంపుల్, ప్రొవిజన్ 100, రీఎంబర్స్మెంట్ 90. రీఎంబర్స్మెంట్ 90. P&L అనుకోండి, నువ్వేం చేయొచ్చమ్మా? నెట్ బేసిస్ 10, నెట్ ప్రొవిజన్ రాయొచ్చు. అదే బ్యాలెన్స్ షీట్ అనుకోండి, బ్యాలెన్స్ షీట్లో ప్రొవిజన్ 100, రీఎంబర్స్మెంట్ 90 అని నోట్ చేయాలి. నెట్ బేసిస్లో అకౌంట్ చేయడానికి లేదు. నెట్ బేసిస్లో అకౌంట్ చేయడానికి లేదు. క్లియర్? నెక్స్ట్, ప్రొవిజన్ అండ్ కంటింజెంట్ లయబిలిటీ ఎవ్రీ ఇయర్ రివ్యూ చేస్తూ ఉండాలమ్మా. బికాస్ ప్రెసెంట్ సర్కమ్స్టాన్స్ ఫ్యాక్ట్స్ బట్టి ఉంటుంది, అది ఎస్టిమేషన్ కదా. ఫ్యాక్ట్స్ సర్కమ్స్టాన్స్ చేంజ్ అయితే ప్రొవిజన్ సమ్టైమ్స్ లయబిలిటీ అవుతుంది, కంటింజెంట్ లయబిలిటీ సమ్టైమ్స్ ప్రొవిజన్ అవుతుంది. ఓకేనా? బికాస్ నాట్ ప్రాబబుల్ అని చెప్పాం, అప్పుడు అది కంటింజెంట్ లయబిలిటీ. అదే ప్రాబబుల్ అయితే ప్రొవిజన్ అవుతుంది.
అదే యాక్చువల్ కన్ఫర్మ్ అవుతాయి, లయబిలిటీ అవుతాయి. ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ రీస్ట్రక్చరింగ్ కాస్ట్. మరి రీస్ట్రక్చరింగ్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ ప్లాన్డ్ అండ్ కంట్రోల్ బై ద మేనేజ్మెంట్. ఏంటి సార్ ఆ ప్రోగ్రామ్ అంటే, దట్ ఎఫెక్ట్స్ ద స్కోప్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఎల్స్ మేనర్ ఆఫ్ కండక్టింగ్ ద బిజినెస్. చేంజింగ్ ద స్కోప్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఎల్స్ చేంజింగ్ ద మేనర్ ఆఫ్ కండక్టింగ్ బిజినెస్. మన ఎగ్జాంపుల్ గుర్తుంది మీకు క్లాస్ చెప్పినప్పుడు, ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. కంప్లీట్గా బిజినెస్ తీసేసి ఫుడ్ బిజినెస్కి వెళ్దామని చూస్తాం. చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ ద బిజినెస్. ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఓన్లీ ఆన్లైన్, నౌ వీ కంప్లీట్లీ షిఫ్టింగ్ ఫ్రమ్ ఆన్లైన్ టు ఆఫ్లైన్ ఆర్ ఎల్స్ ఆఫ్లైన్ టు ఆన్లైన్. మేనర్ ఆఫ్ కండక్టింగ్ ద బిజినెస్, స్కోప్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు, బట్ మేనర్ చేంజ్ అవుతుంది. సో అట్లాంటి వాటిని ఏమనాలమ్మా మనం? రీస్ట్రక్చరింగ్ కాస్ట్ అనాలి. ఓకేనా? సో ప్రొవిజన్ ఇంక్లూడ్స్ కాస్ట్ ఇన్కర్డ్ లైక్ సేల్ ఆఫ్ బిజినెస్, రీలొకేషన్ ఆఫ్ బిజినెస్, చేంజ్ ఇన్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్. ఇవన్నీ రీస్ట్రక్చరింగ్ కాస్ట్ కిందకి వస్తాయమ్మా. అంటే కాస్ట్ నువ్వు ప్రొవిజన్ క్రియేట్ చేసినప్పుడు ఏ అమౌంట్స్ని కన్సిడర్ చేయాలి అండ్ ఎక్స్క్లూడ్. రీట్రైనింగ్ ఆర్ రీలొకేటింగ్ స్టాఫ్. నువ్వు స్కోప్ ఆఫ్ బిజినెస్ చేంజ్ చేస్తున్నావు, స్టాఫ్కి ట్రైనింగ్ ఇస్తున్నావు, దానికి కాస్ట్ అవుతుంది, అది రీస్ట్రక్చరింగ్ కాస్ట్ అవ్వదు. నెక్స్ట్ మార్కెటింగ్, ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి వెళ్తున్నావు, ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తున్నాం, అది రీస్ట్రక్చరింగ్ కాస్ట్ అవ్వదు. ఇవన్నీ ఏంటమ్మా? నువ్వు రీస్ట్రక్చర్ చేసిన తర్వాత ప్రాపర్గా రన్ అవ్వడం కోసం తీసుకునే ప్రికాషన్స్ అవి. ఓకేనా? న్యూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ సిస్టమ్స్, న్యూ నెట్వర్క్స్, అదేమో రీస్ట్రక్చరింగ్ కాస్ట్ అవ్వదు. రీస్ట్రక్చరింగ్ కాస్ట్ అంటే ఏంటమ్మా? లైక్ ఓల్డ్ బిజినెస్ని సేల్ చేస్తే కొత్త బిజినెస్కి వస్తున్నాం, అక్కడ కాస్ట్. రీలొకేషన్ ఆఫ్ ద బిజినెస్ అండ్ చేంజ్ ఇన్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్. దట్ ఈస్ అబౌట్ ఏజ్ 29. ఇక్కడ మీకు ఆనరస్ కాంట్రాక్ట్ కవర్ అవ్వలేదు. ఆనరస్ కాంట్రాక్ట్. ఆనరస్ కాంట్రాక్ట్ అంటే ఏంటమ్మా? ఏ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేయడం కోసం అయ్యే కాస్ట్ అనేది కాంట్రాక్ట్ నుంచి వచ్చే బెనిఫిట్ కంటే ఎక్కువ అవుతుంది. ఆనరస్ కాంట్రాక్ట్, లాస్ మేకింగ్ కాంట్రాక్ట్. ఓకేనా? కాస్ట్ ఇన్కర్డ్ టు ఫుల్ఫిల్ ద కాంట్రాక్ట్ exceeds the benefit derived from the contract. In such a case, we need to create a provision that is equals to loss from the contract or penalty failure to fulfill the contract. Penalty from failure to fulfill the contract. Contract fulfill చేయకపోతే నువ్వు పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది, ఆర్ ఎల్స్ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేస్తే నీకు లాస్ వస్తుంది. రెండిట్లలో ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాం. ఎగ్జాంపుల్, మనము ఒక కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేస్తే 10,000 లాస్ వస్తుందమ్మా. ఒకవేళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే 5,000 లాస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? క్యాన్సిల్ చేస్తారు. 5,000 లాస్కి లిమిట్ అవుతుంది కదా. సో వీ నీడ్ టు క్రియేట్ ప్రొవిజన్ 5,000. అలా కాదు, కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేశారు అనుకోండి 10,000 లాస్ వస్తుంది, బట్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే 15,000 పెనాల్టీ పే చేయాలి. ఏం చేస్తారు? ఫుల్ఫిల్ చేస్తారు. దెన్ యూ నీడ్ టు క్రియేట్ ప్రొవిజన్ 10,000. ఓకేనా? దెన్ నెక్స్ట్ AS28 ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్. మా ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్ మీకు క్యాష్ జనరేటింగ్ యూనిట్, కార్పొరేట్ అసెట్స్, గుడ్ విల్ పాయింట్స్ని, ఆ పాయింట్స్ని ఇక్కడ తీసుకోలేదు బికాజ్ దాని మీద క్వశ్చన్స్ ఏమీ లేవు. ఐసీ బుక్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూస్తే చూడండి, లేకపోతే లేదు. అండ్ దీని నుంచి మ్యాక్సిమం బేసిక్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? న్యూలీ యాడెడ్ స్టాండర్డ్ కాబట్టి బేసిక్ క్వశ్చన్ వస్తుంది. దెన్ ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? ఎట్ ఎనీ కేస్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ షెల్ నాట్ ఎక్సిడ్ ఇట్స్ రికవరబుల్ అమౌంట్. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ షెల్ నాట్ ఎక్సిడ్ ఇట్స్ రికవరబుల్ అమౌంట్. ఓకేనా? మరి రికవరబుల్ అమౌంట్ అంటే అది యూస్ చేయడం వల్ల కానీ సేల్ చేయడం వల్ల కానీ మనకు వచ్చే బెనిఫిట్ అంటారు. either from the usage of the asset or sale of the asset. ఓకేనా? అందుకే రికవరబుల్ అమౌంట్ అంటే ఏంటమ్మా? హయ్యర్ ఆఫ్ వాల్యూ ఇన్ యూస్ ఆర్ నెట్ సెల్లింగ్ ప్రైస్. నెట్ సెల్లింగ్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సేల్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్, దట్ ఈస్ నెట్ సెల్లింగ్ ప్రైస్. ఆర్ వాల్యూ ఇన్ యూస్. వాల్యూ ఇన్ యూస్ అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్. రెండిట్లలో ఏది ఎక్కువ ఉంటే దాన్ని రికవరబుల్ అమౌంట్ అంటాం. ఆ రికవరబుల్ అమౌంట్ కంటే క్యారింగ్ అమౌంట్ ఎక్స్ట్రా ఉండొద్దు. దట్ ఎక్స్ట్రా అమౌంట్ ఈస్ కాల్డ్ impairment loss. That extra amount is called impairment loss. It is to prescribe the procedures to be applied that assets of the enterprise are carried at an amount not exceeding their recoverable amount. Recoverable amount కంటే క్యారింగ్ అమౌంట్ అసలు ఎక్స్ట్రా ఉండద్దు. ఒకవేళ ఎక్స్ట్రా ఉందనుకోండి అసెట్ ఓవర్ వాల్యూ అన్నట్టు, ప్రూడెన్స్ కాన్సెప్ట్ డిసాటిస్ఫై అన్నట్టు, అంతే కదా. అసెట్ షెల్ నాట్ బి ఓవర్ వాల్యూడ్. AS1లో డిస్కస్ చేసాం మనం. అసెట్ ప్రాఫిట్ ఓవర్ వాల్యూ ఉండద్దు, లాస్ లయబిలిటీ అండర్ వాల్యూ ఉండద్దు. ఒకవేళ రికవరబుల్ అమౌంట్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఓవర్ వాల్యూ అన్నట్టు, కన్జర్వేటివ్ అప్రోచ్ వైలేట్ చేసినట్టు, అలా చేయొద్దు. నెక్స్ట్ మీనింగ్, క్యారింగ్ అమౌంట్ ఎక్సీడ్స్ రికవరబుల్ అమౌంట్. మరి ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి సార్? వెన్ దర్ ఇస్ ఏ ఇండికేషన్. మా ఇండికేషన్స్ ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ ఉండొచ్చు, ఇంటర్నల్ ఇండికేటర్స్ ఉండొచ్చు. ఓకేనా? ఆ లిస్ట్ మీరు చదువుకోండి. సో ఎప్పుడైతే ఇండికేషన్ ఉంటుందో ఎంటర్ప్రైజ్ షుడ్ క్యాలిక్యులేట్ ద రికవరబుల్ అమౌంట్ ఆఫ్ ద అసెట్. ఓకేనా? అండ్ ఎంటర్ప్రైజ్ నీడ్స్ టు రివ్యూ
సో వెన్ ఎవర్ దర్ ఈస్ ఎ ఇండికేషన్ ఫర్ ఇంపైర్మెంట్, నువ్వు రికవరబుల్ అమౌంట్ ఇంపైర్మెంట్ లాస్ రికగ్నైజ్ చేసావా చేయలేదా అని సంబంధం లేకుండా ఈ 3 పాయింట్స్ రివ్యూ చేసుకోవాలమ్మా మనం. వెన్ ఎవర్ దర్ ఈస్ ఎ ఇండికేషన్ ఫర్ ఇంపైర్మెంట్, ఎంటర్ప్రైజ్ నీడ్స్ టు రివ్యూ ఫాలోయింగ్ 3 పాయింట్స్. రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఎంత ఉంది, డిప్రిసియేషన్ మెథడ్ ఏంటి, రెసిడ్యువల్ వాల్యూ ఏంటి. నువ్వు ఇంపైర్మెంట్ లాస్ రికగ్నైజ్ చేస్తే చేయాలని చెప్పట్లే ఇక్కడ. ఇఫ్ దెర్ ఈస్ ఎ ఇండికేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్ దెన్ యూ నీడ్ టు రివ్యూ ఆల్ దీస్ 3. ఓకేనా. నెక్స్ట్ రికవరబుల్ అమౌంట్, హయ్యర్ ఆఫ్ వాల్యూ న్యూస్ అండ్ నెట్ సెల్లింగ్ ప్రైస్. నెట్ సెల్లింగ్ ప్రైస్ అంటే సేల్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్. వాల్యూ న్యూస్ అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఒకవేళ ఫారెన్ కరెన్సీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి అనుకోండి, నువ్వు ప్రెసెంట్ వాల్యూ తీసుకోవడానికి డిస్కౌంట్ రేట్ అప్లై చేస్తావు కదా. ఆ డిస్కౌంట్ రేట్ ఏముండాలి చెప్పండి, నార్మల్గా గవర్నమెంట్ బాండ్ ఈల్డ్ రేట్ ఉండాలి, ఇన్ఫ్లేషన్ బట్టి ఫిక్స్ చేసుకుంటాం రేట్. ఒకవేళ ఫారెన్ కరెన్సీ క్యాష్ ఫ్లోస్ అనుకోండి, ఫారెన్లో ఉన్న రేట్ తీసుకోవాలి, మన ఇండియన్ రేట్ తీసుకోవద్దు. ఫారెన్లో ఉన్న రేట్ ఆఫ్ డిస్కౌంటింగ్ ఏది అప్లై చేస్తే దాని బేస్ మీద రేట్ తీసుకోవాలి. నెక్స్ట్ రికగ్నిషన్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రెజెంటేషన్ మోడల్. లైక్ అకౌంటింగ్ మోడల్ కాస్ట్ మోడల్ ఫాలో అవుతున్నావు, రీవాల్యుయేషన్ మోడల్ ఫాలో అవుతున్నావు. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ కాస్ట్ మోడల్ దెన్ స్ట్రైట్ అవే రికగ్నైజ్ ఇమీడియట్లీ ఇన్ P&L. ఇఫ్ ద అసెట్ ఈస్ ఫాలోయింగ్ అండర్ రీవాల్యుయేషన్ మోడల్, అప్పుడు నువ్వేం చేయాలమ్మా, వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఇంపైర్మెంట్ లాస్ టు ద రీవాల్యుయేషన్ సర్ప్లస్. ఎగ్జాంపుల్, వీఆర్ హ్యావింగ్ సర్ప్లస్ 10 lakhs, మనకి ఇంపైర్మెంట్ లాస్ 12 lakhs వచ్చింది. ఏం చేయాలమ్మా, సర్ప్లస్ 10 lakhs డిక్రీజ్ అయ్యింది, 2 lakhs P&L. లేదు సార్ వీఆర్ హ్యావింగ్ సర్ప్లస్ 10 lakhs, ఇంపైర్మెంట్ లాస్ 7 lakhs, 7 lakhs సర్ప్లస్ నుంచి మైనస్. నెక్స్ట్ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇంపైర్మెంట్ లాస్ రివర్స్ కూడా అవ్వచ్చు. రివర్స్ అయినప్పుడు ఏం చేయాలమ్మా, ఇఫ్ యూఆర్ ఇనీషియల్లీ P&Lకి డెబిట్ చేసి ఇప్పుడు క్రెడిటెడ్ టు P&L చేయి. ఓకేనా. లేదు ఇనీషియల్ రివాల్యుయేషన్ సర్ప్లస్కి అడ్జస్ట్ చేసాయి, ఇప్పుడు కూడా అంతే. P&Lకి ఏమైనా డెబిట్ అంటే అది ఇంక్రీజ్ చేయి, అంతకంటే ఎక్కువ ఇంక్రీజ్ అయితే సర్ప్లస్ క్రెడిట్ చేయి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ క్యారింగ్ అమౌంట్ ఏముందో మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అయిన క్యారింగ్ అమౌంట్ షెల్ నాట్ బి మోర్ దెన్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ హ్యాడ్ నో ఇంపైర్మెంట్ ఛార్జ్డ్. అంటే ఇంతకుముందు ఇంపైర్మెంట్ లాస్ డిడక్ట్ చేయకుండా రెగ్యులర్గానే ఉంటే ఈ రోజుకి క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది అంతవరకు ఇంక్రీజ్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ ఇంక్రీజ్ చేయొద్దు. సో చూడండి, అన్ ఇంక్రీజ్డ్ క్యారింగ్ అమౌంట్ షెల్ నాట్ ఎక్సీడ్స్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ దట్ వుడ్ హ్యావ్ బీన్ డిటర్మైన్డ్ had no impairment loss been recognized in the prior accounting period. ఎగ్జాంపుల్ మనం 2 years బ్యాక్ ఇంపైర్మెంట్ లాస్ చేసాం. ఒకవేళ 2 years బ్యాక్ ఇంపైర్మెంట్ లాస్ చేయకపోతే ఈ రోజే క్యారింగ్ అమౌంట్ ఎంత ఉండేది, అంతకంటే ఎక్కువ యాడ్ బ్యాక్ చేయొద్దు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంది సరే, ఇగ్నోర్ దట్ ఎక్స్ట్రా అమౌంట్. సో ఇంపైర్మెంట్ లాస్ ఇన్ కేస్ ఆఫ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఇందా మనం డిస్కస్ చేసాం. అసెట్స్ అట్రిబ్యూటబుల్ టు డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ మే బి ఇంపైర్డ్ or else impairment loss previously recognized for those assets should be increased or reversed. సో ఎప్పుడైతే ఒక ఆపరేషన్ డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఉన్న అసెట్స్కి ఇంపైర్మెంట్ క్రియేట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇంపైర్మెంట్ ఆల్రెడీ క్రియేట్ అయిన అసెట్స్కి రివర్స్ కూడా అవ్వచ్చు. మరి అప్పుడు దేంతో తెలుస్తుందమ్మా, రికవరబుల్ అమౌంట్తో కంపేర్ చేసుకోవాలి. మరి రికవరబుల్ అమౌంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. ఇఫ్ ద డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ సబ్స్టాన్షియల్ ఇన్ ఎంటైరిటీ, అంటే మొత్తం యాజ్ ఎ బిజినెస్ సేల్ చేసాం అనుకోండి, నువ్వు యాజ్ ఎ బిజినెస్ టోటల్కి యూనిట్ ఐడెంటిఫై రికవరబుల్ అమౌంట్ ఇందా డిస్కస్ చేసాం కదా. అదే లేదు సార్ నేను పీస్ మీల్ సేల్ డిస్పోజల్ డిస్కౌంటింగ్ ఆపరేషన్ చేస్తాను సార్, అప్పుడు నువ్వేం చేయాలమ్మా, ఫర్ ఇండివిజువల్ అసెట్ అన్లెస్ అసెట్ సేల్ ఇన్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ సేల్ చేస్తే గ్రూప్ ఆఫ్ అసెట్స్కి రికవరబుల్ అమౌంట్ ఐడెంటిఫై చేయాలి. సార్ అబాండన్మెంట్ ఆఫ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, అప్పుడు నువ్వేం చేయాలమ్మా, ఫర్ ఇండివిజువల్ అసెట్ రికవరబుల్ అమౌంట్ ఫర్ ఇండివిజువల్ అసెట్ క్యాలిక్యులేట్ చేయాలి. అకార్డింగ్లీ ఇంపైర్మెంట్ లాస్ అకౌంట్ చేయాలి. క్యాష్ జనరేటింగ్ యూనిట్, గుడ్ విల్, కార్పొరేట్ అసెట్. My cash generating unit is a smallest identifiable group of assets which generates cash flow independently without adding other assets or other group of assets. Next, goodwill ఎప్పుడు కూడా ఇండివిజువల్గా జనరేట్ చేయదు క్యాష్ ఫ్లోని. ఓకేనా. ఓవరాల్ గుడ్ విల్ ఉంటే బిజినెస్కి క్యాష్ ఫ్లో వస్తుంది. ఇప్పుడు ఓన్లీ గుడ్ విల్ ఉంటే వస్తుందా, రాదు. నెక్స్ట్ కార్పొరేట్ అసెట్స్ కూడా అంతే, ఇండివిజువల్ క్యాష్ జనరేట్ చేయలేవమ్మా. బట్ ఓవరాల్ బిజినెస్ జనరేట్ చేయాలంటే కార్పొరేట్ అసెట్స్ కూడా ఉండాలి. ఓకేనా. సో గుడ్ విల్కి క్యాష్ జనరేటింగ్ యూనిట్ అలొకేట్ చేసినప్పుడు గుడ్ విల్ రీజనబుల్ బేసిస్ అలొకేట్ చేసుకోవాలి. ఇంపైర్మెంట్ లాస్ వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు ఏం చేయాలమ్మా, అలొకేషన్ పాసిబుల్ కాబట్టి బాటమ్ అప్ అప్రోచ్. లైక్ ఫస్ట్ వచ్చిన ఇంపైర్మెంట్ లాస్ గుడ్ విల్ నుంచి మైనస్ చేయాలి. ఆఫ్టర్ దట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద రిమైనింగ్ అసెట్స్. లేదు సార్ గుడ్ విల్
అలకబుల్ కాదు సార్, దెన్ యూ హ్యావ్ టు ఫాలో బాటమ్ అప్ అప్రోచ్. సో టాప్ డౌన్ అనుకుంటా కదా, టాప్ డౌన్ అప్రోచ్. ఓకేనా. బట్ దాని మీద క్వశ్చన్స్ ఏమీ ఉండవు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అవి చేసినప్పుడు. మీకు సార్ నాకు తెలిసి ఎగ్జాంపుల్ చెప్పుంటారు. ఓకేనా, చూస్తే చూడండి, లేకపోతే లైట్. డన్. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రొవైడ్ సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాష్ రిసీట్స్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్ పేమెంట్స్. మా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనం టోటల్ యాక్టివిటీస్ ఆఫ్ ద బిజినెస్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం: ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్. ఓకేనా, ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్. ఆపరేటింగ్ యాక్టివిటీ అంటే ఇట్ ఈస్ జనరేటెడ్ బై బిజినెస్, డే-to-day business operating activities, or else activities which is not a financing and not a investing. అది ఫైనాన్సింగ్ కాదు, ఇన్వెస్టింగ్ కాదు, దెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఆపరేటింగ్. ఓకేనా. నెక్స్ట్ మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ 2 మెథడ్స్ చేస్తాం: డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. బట్ ఆ డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ ఓన్లీ ఫర్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్ ఓన్లీ డైరెక్ట్ మెథడ్. అంటే ఇండైరెక్ట్ మెథడ్లో కూడా ఇదే మెథడ్ యూస్ చేయాలి, ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్. ఓకేనా. సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, investing activities like activities related to assets, acquisition and disposal of the long term assets, and which includes other investments also. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాష్ ఈక్వివలెంట్స్ కవర్స్ ఇన్వెస్ట్మెంట్స్, రెడీలీ రియలైజబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఉంటాయి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవద్దు. ఓకేనా. చేంజెస్ ఇన్ క్యాష్, ఇన్వెస్ట్మెంట్ సేల్ చేసాం, క్యాష్ వచ్చింది, దెర్ ఈస్ నో క్యాష్ ఫ్లో అన్నట్టు. అమౌంట్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్, దెర్ ఈస్ నో క్యాష్ ఫ్లో. బ్యాంక్ నుంచి అమౌంట్ విత్డ్రా చేస్తాం, దెర్ ఈస్ నో క్యాష్ ఫ్లో. ఓకేనా. ఫైనాన్సింగ్ యాక్టివిటీ రిలేటెడ్ టు లయబిలిటీస్ అండ్ క్యాపిటల్. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఆర్ ద యాక్టివిటీస్ దట్ రిజల్ట్స్ ఇన్ చేంజెస్ ఇన్ సైజ్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ద ఓనర్స్ క్యాపిటల్ అండ్ బారోయింగ్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో అది ఆపరేటింగ్గా, ఫైనాన్సింగ్గా, ఇన్వెస్టింగ్గా డిసైడ్ చేయాలి అంటే తీసుకోండి, చెక్ చేయండి. ఇన్వెస్టింగ్గా, ఫైనాన్సింగ్గా చెక్ చేయండి. రెండు కాదనుకోండి ఆపరేటింగ్. ఇన్వెస్టింగ్ అయితే రిలేటెడ్ టు అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్సింగ్ అయితే రిలేటెడ్ టు క్యాపిటల్ అండ్ లయబిలిటీస్. ఓకేనా. బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనుకోండి, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. అదే బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనుకోండి, ఫైనాన్సింగ్ యాక్టివిటీ. సార్ ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఇస్ ఇన్వెస్టింగ్ ఆర్ ఫైనాన్సింగ్, ఆపరేటింగ్. మా నాట్ ఏబుల్ టు డిసైడ్ అంటే నీకు డిసైడ్ చేయడం రాకపోతే కాదు, అది ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్ క్లారిటీ లేదు, దెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఆపరేటింగ్. నెక్స్ట్ ఫార్మాట్. డైరెక్ట్ మెథడ్, సింపుల్ లాజిక్, రిసీట్ మైనస్ పేమెంట్ అమ్మా, అంతే. మీ ఏ ఆర్డర్ ఫాలో అయినా ఏం కాదు, రిసీట్ మైనస్ పేమెంట్. క్యాష్ రిసీవ్ ఫ్రమ్ కస్టమర్స్ లైక్ క్యాష్ సేల్స్ అవ్వచ్చు, కలెక్షన్ ఫ్రమ్ డేటార్స్ అవ్వచ్చు, మైనస్ క్యాష్ పెట్ టు సప్లయర్స్, పేమెంట్ టు క్రెడిటర్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ పర్చేసెస్ అవ్వచ్చు. క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ బిఫోర్ ట్యాక్స్. మా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆపరేటింగ్ యాక్టివిటీగా తీసుకోవాలి, కానీ సపరేట్గా డిస్క్లోజ్ చేయాలి, సపరేట్ లైన్ ఐటమ్లో డిస్క్లోజ్ చేయాలి. ట్యాక్స్ పెయిడ్. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, ఇన్ఫ్లోస్ యాడ్, ప్రొసీడ్స్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అవుట్ఫ్లోస్ డిడక్ట్ లైక్ పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ఎల్స్ పర్చేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్టింగ్ ఇన్ షేర్స్, ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్, ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ ఇన్ డిబెంచర్స్, ఇన్వెస్టింగే. అదే మనం డిబెంచర్ ఇష్యూస్ క్యాష్ తెచ్చుకుంటే ఫైనాన్సింగ్, షేర్ ఇష్యూస్ క్యాష్ తెచ్చుకుంటే ఫైనాన్సింగ్, లోన్ తీసుకుంటే ఫైనాన్సింగ్, లోన్ ఇస్తే ఇన్వెస్టింగ్. సార్ ఇచ్చిన లోన్ మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది సార్, మనం లోన్ ఇచ్చాము, దాని మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. సార్ లోన్ తీసుకున్నాము, ఇంట్రెస్ట్ పే చేసాము, ఫైనాన్సింగ్. ఓకేనా. ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్స్, రిసీట్, పేమెంట్ రిలేటెడ్ టు ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అనుకోండి, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. పేమెంట్ రిలేటెడ్ టు లయబిలిటీస్, లోన్స్, ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఓకేనా. ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ డిబెంచర్స్, ప్రొసీడ్స్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్, రీపేమెంట్ ఆఫ్ లోన్, ఫైనాన్సింగ్. టేకింగ్ లోన్, ఫైనాన్సింగ్. రీపేమెంట్ ఆఫ్ లోన్, ఫైనాన్సింగ్. గివింగ్ లోన్, ఇన్వెస్టింగ్. రీటేకింగ్ లోన్, ఇన్వెస్టింగ్, లైక్ లోన్ రీపేమెంట్ తీసుకుంటున్నాం. ఓకేనా. నెట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, ఓపెనింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ యాడ్ చేస్తే విల్ గెట్ క్లోజింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెంట్స్. ఇదేమో డైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ అనుకోండి, రివర్స్ అప్రోచ్. నార్మల్గా డైరెక్ట్ మెథడ్ అయితే రిసీట్ పేమెంట్ డిఫరెన్స్ చేసేస్తాం, బట్ ఇండైరెక్ట్ మెథడ్లో మనకి క్యాష్ ఫ్లో ఇన్ఫర్మేషన్ ఉండదమ్మా, బట్ వీఆర్ హ్యావింగ్ స్టేట్మెంట్ ఆఫ్ P&L అండ్ బ్యాలెన్స్ షీట్. అప్పుడు మీరు ఏం చేయాలంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకున్నాం. మా క్వశ్చన్లో నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అప్రాప్రియేషన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్టర్ అప్రాప్రియేషన్ తీసుకున్నాం కానీ అప్రాప్రియేషన్ షుడ్ బి యాడ్ బ్యాక్. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకున్నాం ఇక్కడ, అందుకే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ యాడ్ చేసాం.
ఒక నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తీసుకున్నాం అనుకోండి, ట్యాక్స్ యాడ్ బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ నాన్ క్యాష్ ఐటమ్స్. నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అనుకోండి, యాడ్ బ్యాక్ చేయాలి. అదే నాన్ క్యాష్ ఇన్కమ్ అయితే డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ యాడెడ్, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ డిడక్టెడ్. పిఎండ్లో ఇంట్రెస్ట్ క్రెడిట్ అయి ఉంది, అది ఆపరేటింగ్ ఇన్కమా? నో, దట్ ఈస్ ఫైనాన్సింగ్ ఇన్కమ్. అంతేనా, ఫైనాన్సింగ్ ఇన్కమ్ ఆర్ ఎల్స్ ఇన్వెస్టింగ్ ఇన్కమ్ అవ్వచ్చు, ఆపరేటింగ్ అయితే కాదు. అందుకే ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. ఇన్కమ్ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలమ్మా, డిక్రీస్ చేయాలి. అదే ఎక్స్పెన్స్ని ఎలిమినేట్ చేయాలంటే యాడ్ బ్యాక్ చేయాలి. క్యాష్ ఫ్లో బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. మరి ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అంటే చేంజెస్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ రిలేటెడ్ టు ఆపరేటింగ్ యాక్టివిటీ. ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఉందమ్మా, అది కరెంట్ అసెటే, బట్ ఆపరేటింగ్ కరెంట్ అసెట్ కాదు. ఆపరేటింగ్ కరెంట్ అసెట్ నో. అవుట్ స్టాండింగ్ శాలరీ ఉంది, దట్ ఈస్ ఆపరేటింగ్ కరెంట్ అసెట్. ఓకేనా. అవుట్ స్టాండింగ్ శాలరీ, అవుట్ స్టాండింగ్ వేజెస్, ట్రేడ్ రిసేబుల్స్, ట్రేడ్ పేయబుల్స్, డెటార్స్, క్రెడిటార్స్, ఇవన్నీ ఆపరేటింగ్ అసెట్స్ అవుతాయి. లైక్ ఇంట్రెస్ట్ రిసేబుల్, ఇంట్రెస్ట్ పేయబుల్, డివిడెండ్ రిసేబుల్, డివిడెండ్ పేయబుల్, ఇవేంటమ్మా ఫైనాన్సింగ్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్, అవి తీసుకోవద్దు. ఓకేనా. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఆపరేటింగ్ లయబిలిటీ, డిక్రీజ్ ఇన్ ఆపరేటింగ్ అసెట్, డిక్రీజ్ ఇన్ ఆపరేటింగ్ లయబిలిటీ, ఇంక్రీజ్ ఇన్ ఆపరేటింగ్ అసెట్. ఓకేనా. కాన్సెప్ట్ చూసుకుంటే చాలా ఉంటుందమ్మా ఇందులో, బట్ మనము ఇనీషియల్గా ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు నువ్వు కాన్సెప్ట్ వెళ్ళి ఫైన్ బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు నువ్వు అంత డీప్గా ఒకటి గుర్తుపెట్టుకో, ఒకటే డెటార్ తీసుకోండి. డెటార్ ఓపెనింగ్ 1 lakh ఉంది, క్లోజింగ్ 90,000 ఉంది. డెటార్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. డెటార్ ఏమైందమ్మా, డిక్రీజ్ అయింది. మనకి కలెక్ట్ అవుతానే కదా డిక్రీజ్ అయ్యేది. కలెక్ట్ అంటే ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? యాడ్. డెటార్ ఇనిషియల్గా 1 lakh ఉంది, ఇయర్ ఎండ్కి 90,000 అయింది. డెటార్ డిక్రీజ్ అయిందన్న మీనింగ్ ఏంటో, మనకి అమౌంట్ వచ్చినట్టు. అమౌంట్ వచ్చిందంటే ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లో కాబట్టి ఏం చేస్తారమ్మా, యాడ్. అదొకటి గుర్తుపెట్టుకోండి, అసెట్ డిక్రీజ్ యాడ్, అదే అసెట్ ఇంక్రీజ్ అయితే మైనస్. ఓకేనా. లయబిలిటీ దానికి ఆపోజిట్ అవుతుంది. ఓకేనా. లేదు సార్ నేను ఇలా అప్లై చేయను కాన్సెప్ట్స్కి వెళ్తా అంటే ఫైన్, ప్రాబ్లం లేదు, అసలు మిస్టేక్ అవ్వదు. ఇలా చేస్తే మిస్టేక్ అవ్వదు, ఎందుకంటే నీకు అవసరం లేదు కదా. అది ప్లస్ మైనస్, నిజంగా ప్లస్ నిజంగా మైనస్ అనే క్వశ్చన్ రాదు. డన్. సో లాస్ట్కి ఏం చేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్. మరి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ బ్యాక్ చేస్తాం కదా, సో ఇక్కడ మళ్ళీ మైనస్ చేయాలి. నెట్ క్యాష్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఆఫ్ ద ఆపరేటింగ్ యాక్టివిటీస్. డన్. క్లియరా? సో దీస్ ఆర్ ద టోటల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. టోటల్ AS 1 నుంచి 29 వరకు అన్నీ అయిపోయినాయి అమ్మా, ఎక్సెప్ట్ AS 14 అమాల్గమేషన్. ఓకేనా. దెన్ అమాల్గమేషన్ మీరు చదువుకోండి. క్లియరా? దట్ ఈస్ అబౌట్ ఆల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.